ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిడెన్షియల్ స్టేటస్ అమ్మ. రెసిడెన్షియల్ స్టేటస్ వన్ అండ్ టూ అమ్మ, రెండు చాప్టర్స్ ఉన్నాయి. మీరు సింగిల్ చాప్టర్ కిందే ప్రిపేర్ అవ్వాలి. అది దాన్ని సెపరేట్ చేయొద్దు. ఎక్స్ప్లెనేషన్ టైంలో సెపరేట్ చేసాం, కానీ మీరు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలన్నా అది సింగిల్ చాప్టరే, ఇంక్లూడింగ్ RS2తో కలిపి ఒకే చాప్టర్ కింద ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే కనెక్షన్ ఉంటుంది రెండు చాప్టర్స్కి. సో రెసిడెన్షియల్ స్టేటస్లో 4 సెక్షన్స్ ఉంటాయమ్మా. సెక్షన్ 5, 6, 7 and 9. 7 ఈజ్ ఎ ప్యూర్లీ అన్ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మా. యూ కెన్ ఇగ్నోర్. మీకు అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు. బట్ 5, 6, 9 సెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సెక్షన్ 5, సెక్షన్ 6 and section 5, section 6 and section 9. 6 determination of residential status. Determination of residential status of a person. Person includes how many number of persons? 7. ఆ 7 మెంబర్స్కి హౌ టు క్యాలిక్యులేట్ ద స్టేటస్ అనేది సెక్షన్ 6లో చెప్తున్నాడు. అండ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఎఫెక్ట్ టోటల్ ఇన్కమ్ మీద ఎలా ఉంటుందో చెప్పేది సెక్షన్ 5, స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. How the residential status affected on total income of the associate deals with section number 5. Section 9, deemed to accrue or arise in India. Deemed to accrue or arise in India. So in residential status chapter, these 3 sections are very important. Exam lo ఏ సెక్షన్ నుంచి అయినా ప్రాబ్లం రావచ్చు. మిమ్మల్ని కొంచెం డెప్త్కి తీసుకువెళ్ళాలి, ఇబ్బంది పెట్టాలి అనుకుంటే సెక్షన్ 9ని తీసుకుంటాడు. అందులో కొంచెం కాంప్లికేట్ పాయింట్స్ ఉన్నాయి. ఈజీ ప్రాబ్లం ఇవ్వాలి అంటే 5, 6లో ఇవ్వచ్చు. ఓకే, బట్ అన్నీ రిలేటివ్లీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ 3 సెక్షన్స్ అమ్మ. అంటే ఒకే ప్రాబ్లంలో 3 సెక్షన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి 3 సెక్షన్స్లో ఏ సెక్షన్ని నెగ్లెక్ట్ చేయటానికి లేదు. కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది రెసిడెన్షియల్ స్టేటస్ నుంచి. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎస్కేప్ అవ్వదు చాప్టర్, ప్రతి అటెంప్ట్లో ఉంటుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి ఎలా చేయాలి ఏంటనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 6, హౌ టు అసర్టైన్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్. సెక్షన్ 6. జనరల్లీ పర్సన్ డెఫినేషన్లో 7 మెంబర్స్ ఉన్నారమ్మా. ఆ 7 మెంబర్స్ని 4 పార్ట్స్ కింద క్లాసిఫై చేశారు. సో ఆ 4 పార్ట్స్ ఎవరు అంటే ఇండివిజువల్స్, HUF, కంపెనీస్ అండ్ అదర్ పర్సన్స్. ఇండివిజువల్స్, HUF, కంపెనీ అండ్ అదర్ పర్సన్స్. ఓకే, HUF స్టేటస్ అసర్టైన్ చేయాలి అంటే ప్లేస్ ఆఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ చెక్ చేయాలమ్మా. అవి అంత ఇంపార్టెంట్ కాదు, ఇండివిజువల్ ఇంపార్టెంట్ బాగా. ఎక్కువగా ఇందులో 90% ఇండివిజువల్ని టచ్ చేస్తాడు, ఎందుకంటే కాంప్లికేటెడ్ ఏరియా అది. కండిషన్స్, డేస్ కౌంటింగ్ ఇవన్నీ ఉంటుంది. సో మిగతా 3 చాలా ఈజీ అమ్మా. HUF స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అంటే ప్లేస్ ఆఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ చూడాలి. ప్లేస్ ఆఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. HUF నుంచి ఏ ప్లేస్ నుంచి కంట్రోల్ చేస్తున్నారో చెక్ చేయమంటున్నాడు. కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఫుల్లీ ఆర్ పార్ట్లీ ఇన్ ఇండియాలో ఉంటే ఫుల్లీ ఆర్ పార్ట్లీ ఇన్ ఇండియా, then such HUF shall be treated as resident. Fully or partly ka opposite ఏంటమ్మా? Fully or partly in India కి opposite wholly outside India. Wholly outside India.
ఇండియాలో ఉంటే నాన్ రెసిడెంట్ అవుతుంది. అర్థమైందా హెచ్యుఎఫ్ కాన్సెప్ట్? సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చూడాలి. ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. ఇక్కడ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అన్నాం, అక్కడేమన్నాం ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అన్నాం. ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియాలో ఉంటే రెసిడెంట్ గాను, అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే నాన్ రెసిడెంట్ గాను ట్రీట్ చేయమంటున్నాడు. క్లోజ్, అంతే, పెద్ద కాంప్లికేషన్ ఉండదు. అది కూడా ఓన్లీ ఫారిన్ కంపెనీకి మాత్రమే ఈ రూల్ అమ్మ. బట్ వాట్ అబౌట్ ఇండియన్ కంపెనీ? ఆల్ ఇండియన్ కంపెనీస్ ఆర్ ఆల్వేస్ రెసిడెంట్స్ ఇన్ ఇండియా. ఇండియన్ కంపెనీ స్టేటస్ డిటర్మినేషన్ అవసరం లేదు, నీడ్ నాట్ అమ్మ. ఇండియన్ కంపెనీ ఎప్పుడూ కూడా ఇండియాలో రెసిడెంటే అవుతుంది. సో ఓన్లీ ఫారిన్ కంపెనీ విషయంలో ఈ రూల్ ఫాలో అవ్వాలి. ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఇఫ్ లొకేటెడ్ ఇన్ ఇండియా, దెన్ సచ్ ఫారిన్ కంపెనీ షాల్ బి ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్, అదర్వైజ్ నాన్ రెసిడెంట్. అండ్ అదర్ పర్సన్స్, ద అదర్ పర్సన్స్ ట్రీట్మెంట్ ఈజ్ సేమ్ యాజ్ హెచ్యుఎఫ్ అమ్మ. దీనికి కూడా హెచ్యుఎఫ్ మోడలే అప్లై అవుతుంది. అంటే ఏం చూడాలి? కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఇఫ్ ఫుల్లీ ఆర్ పార్ట్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా రెసిడెంట్, అదర్వైజ్ నాన్ రెసిడెంట్. ఇంకంతకు మించి వాటి గురించి ఏం డిస్కషన్ అవసరంలా, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ కాంప్లికేట్ ఏరియా ఏంటి అంటే ఇండివిజువల్స్ అమ్మ. ఇండివిజువల్స్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉండాలి, ఇంపార్టెంట్. 90% ప్రాబ్లం ఇండివిజువల్ మీదే టచ్ చేస్తాడు. ఇండివిజువల్స్కి జనరల్లీ కండిషన్స్ చెక్ చేయాలమ్మా. ఇలా కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ కాదు, ఏం చూడాలి? కండిషన్స్ చూడాలి. B1, B2, A1, A2, మాడిఫైడ్ B2, మొత్తం 5 కండిషన్స్ ఉన్నాయి. ఏ కండిషన్ ఎలా చెక్ చేయాలో చెప్తాను. ఇండివిజువల్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇండివిజువల్స్ జనరల్లీ కండిషన్స్ ఏంటమ్మా? B1, B2, A1, A2. ఓకే, మాడిఫైడ్ B2 ఎప్పుడు వస్తుందో చెప్తాను. B1 says that stay in India during the current previous year for at least 182 days. కండిషన్స్ ఆల్రెడీ ప్రింటెడ్, యాక్ట్లోనే ఇచ్చేసాడు, మీరు తర్వాతనే చెక్ చేసుకోవచ్చు. కరెంట్ ప్రీవియస్ ఇయర్లో 182 days స్టే ఉండాలి అని చెప్తుంది B1. ప్రపంచంలో ఏ కంట్రీ నుంచి అయినా సరే ఎవరైనా వచ్చి ఇండియాలో ఒక పర్టిక్యులర్ ఇయర్లో 182 days స్టే చేస్తే ఆ ఇయర్కి వాడు రెసిడెంట్ అవుతాడు. B1 ఫుల్ఫిల్ అయినట్లు లెక్క. లేదు, B2 సేస్ దట్ కరెంట్ ఇయర్లో 60 ఉండి ప్రిసీడింగ్ 4 yearsలో 365 days ఉండాలి. ఇది B2. మాడిఫైడ్ B2 సేస్ దట్ 60 ప్లేస్లో 120 తీసుకోవాలి. కరెంట్ ఇయర్లో 120 ఉండి ప్రిసీడింగ్ 4 yearsలో 365 ఉండాలి. ఇది మాడిఫైడ్ B2. ఎప్పుడు చెక్ చేయాలో చెప్తాను. అండ్ A1 ప్రిసీడింగ్ 10 yearsలో అట్లీస్ట్ 2 years రెసిడెంట్ అయి ఉండాలి ఇండియాలో. ప్రిసీడింగ్ 7 yearsలో అగ్రిగేట్ స్టే ఇన్ ఇండియా 730 ఉండాలి. ఇది A2. కండిషన్స్ నేను చెప్పట్లేదమ్మా, ఎందుకంటే దాని టైం తింటుంది. మళ్ళీ కండిషన్స్ ఆల్రెడీ యాక్ట్లో ఉన్నాయి కాబట్టి మీరు బుక్లో యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ అవుతున్నాయి. నేను ఎలా చెక్ చేయాలి మాత్రమే చెప్తాను. కండిషన్స్, ఇండివిజువల్ స్టేటస్ కట్టేటప్పుడు ఇన్ జనరల్గా ఏం చేయాలంటే ఇన్ జనరల్లీ మనం అన్ని కండిషన్స్ని చెక్ చేయాలమ్మా. B1 ఆర్ B2 చెక్ చేయాలి. B1 ఆర్ B2 ఫర్ అసర్టైనింగ్ హిస్ స్టేటస్ ఆఫ్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. యాక్ట్ ఏం చెప్తుందంటే B1, B2లో ఎనీ వన్ ఫుల్ఫిల్ అయితే రెసిడెంట్ అవుతాడంట. B1, B2లో if any one condition was satisfied by the assessee, then he shall be treated as resident in India. A1 and A2 both fulfill అయితే ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడంట. ఇప్పుడు నాకు చెప్పండి, B1 ఆర్ B2లో ఎనీ వన్ ఫుల్ఫిల్ అయ్యి A1 అండ్ A2 ఫుల్ఫిల్ అయితే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. B1 ఆర్ B2లో ఎనీ వన్ ఫుల్ఫిల్ అయ్యే A1 అండ్ A2లో ఒక్కటి ఫెయిల్ అయినా రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. అసలు B1, B2 బోత్ ఫెయిల్ అయితే నాన్ రెసిడెంట్ అవుతాడు. క్వశ్చన్ అర్థమైంది కదా?
సో జనరల్గా ఇదే చెక్ చేయాలంటమ్మా. B1 ఆర్ B2 చెక్ చేయాలి. ఏం ఏం తెలుసుకోవటం కోసం? వెదర్ హీ ఈజ్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ తెలుసుకోవటం కోసం. B1 ఆర్ B2లో ఎనీ వన్ సాటిస్ఫై చేస్తే రెసిడెంట్, అదర్వైజ్ నాన్ రెసిడెంట్. ఒకవేళ B1 B2లో ఎనీ వన్ కనుక సాటిస్ఫై చేస్తే దెన్ గో ఫర్ అడిషనల్ కండిషన్స్. వెంటనే A1 అండ్ A2 కూడా చెక్ చేయాలంట. దేనికోసం? ఆర్డినరీ స్టేటస్ కోసం. ఒక ఇండివిజువల్ స్టేటస్ తెలుసుకోవాలి అంటే B1 ఆర్ B2, A1 అండ్ A2 ఇవన్నీ సాటిస్ఫై చేయాలి. అర్థమైందా? కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయమ్మా. ఎక్సెప్షన్స్, ఇదే ఇంపార్టెంట్ ఏరియా. ఎక్సెప్షన్స్లో 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్ 1 ఎవరైనా ఇండియన్ సిటిజన్ లీవ్స్ ఇండియా, A for employment / self-employment. అంటే పర్మనెంట్ పర్పస్ అమ్మా. B యాజ్ ఏ క్రూ ఆఫ్ అన్ ఇండియన్ షిప్. అండ్ ఇండియన్ షిప్. సో ఎక్సెప్షన్ 1 ఇందులో 2 సబ్ కేసెస్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ సిటిజన్ లీవ్స్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే జాబ్ అయి ఉండొచ్చు లేదా వేరే ఏ పర్పస్ అయినా అయి ఉండొచ్చు, బట్ పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం అయి ఉండాలి. అర్థమైందా? ఆర్ ఇండియన్ షిప్స్ ఫారిన్ వెళ్తూ ఉంటాయి కదా, ఫారిన్ గోయింగ్ షిప్స్ అంటాం. వాటిలో స్టాఫ్ మెంబర్ కింద వాడు బయటకు వెళ్తూ ఉండాలి అవుట్ సైడ్ ఇండియాకి. క్రూ మెంబర్స్ని ఏమంటాం? స్టాఫ్ మెంబర్స్. ప్రతి షిప్లో ఒక 20 to 30 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్లో నువ్వు వన్ ఆఫ్ ద మెంబర్ అయితే కనుక మరి షిప్తో పాటు నువ్వు కూడా ఫారిన్ వెళ్తున్నట్టే కదా, అప్పుడు ఆటోమేటిక్గా నీకు కూడా ఈ ఎక్సెప్షన్ అప్లై అవుతుంది. అర్థమైందా పాయింట్? ఈ సెకండ్ B బిట్ పర్మనెంట్ సెటిల్మెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. షిప్తో వెళ్తున్నాడు, మళ్ళీ షిప్తో వెనక్కి వచ్చేస్తాడు. పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఓన్లీ A బిట్లోనే చూడాలి. సెకండ్ బిట్ నాట్ ఫర్ పర్మనెంట్ సెటిల్మెంట్. అర్థమైందా పాయింట్? అదొక కొత్త పాయింట్ ఇక్కడ నేర్చుకునేది. సో దిస్ ఈస్ ద ఎక్సెప్షన్ 1 అమ్మా. ఈ ఎక్సెప్షన్ 1లో ఉన్న 2 కేసెస్లో స్టేటస్ డిటర్మైన్ చేసేటప్పుడు ఓన్లీ B1నే చెక్ చేయాలంట. ఏంటది? ఓన్లీ B1. B2 ఈజ్ నాట్ అప్లికబుల్ హియర్. B1 ఫుల్ఫిల్ అయితే రెసిడెంట్ అవుతాడు, అవ్వకపోతే నాన్ రెసిడెంట్ అవుతాడు. B2 అసలు చెక్ చేయొద్దు, అసలు B2 నాట్ అప్లికబుల్ హియర్. అర్థమైందా? ఇఫ్ B1 వాజ్ సాటిస్ఫైడ్ దెన్ గో ఫర్ అడిషనల్ కండిషన్స్ ఆల్సో. B1 ఫుల్ఫిల్ అయితే A1 A2లు కూడా చెక్ చేయాలి. ఎందుకోసం? ఫర్ ఆర్డినరీ స్టేటస్. అంటే ఇక్కడ ఆర్డినరీ కూడా ఉంటుంది, బట్ ఎప్పుడు B1 ఫుల్ఫిల్ అయితే ఆర్డినరీ చెక్ చేసుకోండి. B1 ఫెయిల్ అయితే నాన్ రెసిడెంట్ అనండి. క్వశ్చన్ అర్థమైందా? ఏంటి జనరల్ కేసెస్కి దీనికి డిఫరెన్స్? అక్కడ B2 ఉంది, ఇక్కడ B2 నాట్ అప్లికబుల్. ఇది డిఫరెంట్. జనరల్ కేసెస్లో అన్ని కండిషన్స్ అప్లై అవుతాయి, ఎక్సెప్షన్లో సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైందా? ఎవరు ఏ కేసెస్ కవర్ అయినాయి ఇందులో? ఇండియన్ సిటిజన్ లీవ్స్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ యాజ్ ఎ క్రూ ఆఫ్ ఎన్ ఇండియన్ షిప్. ఈ 2 కేసెస్లో సేమ్ రూల్ ఈజ్ అప్లికబుల్. నెక్స్ట్ ఎక్సెప్షన్ 2. ఎక్సెప్షన్ 2 ఏంటంటే ఫస్ట్ ఎక్సెప్షన్లో లీవ్స్ ఇండియా నుంచి ఫారిన్ వెళ్తున్నారు కదా. ఎక్సెప్షన్ 2లో ఆల్రెడీ గతంలో ఫారిన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన ఇండియన్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తుంది. వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడికి వస్తూ ఉంటారు? ఇండియాని విజిట్ చేస్తూ ఉంటారు. ఆ విజిట్ చేసే ఇయర్లో ఎక్సెప్షన్ 2 చెక్ చేయాలంట. ఒక పర్సన్, ఒక ఫ్యామిలీ, ఒక ఎక్స్ అనే ఒక పర్సన్ 10 years బ్యాక్ అమెరికా వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ 10 years ఇప్పుడు ఇండియాకి వస్తున్నాడు. వస్తున్న ఇయర్లో ఎక్కడ కవర్ అవుతాడు? ఏ ఎక్సెప్షన్? ఎక్సెప్షన్ 2. వెళ్ళిన ఇయర్లో ఎక్సెప్షన్ 1. డిపార్చూర్ అవుతున్న ఇయర్లోనేమో
ఎక్సెప్షన్ 1 డిపార్చర్ అయిన ప్లేస్ పర్సన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇండియాని విజిట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అసెట్స్ అన్నీ ఇక్కడే కదా ఉంటాయి. వాళ్ళు అప్పుడప్పుడు అకేషన్స్ కానీ లేదా వాళ్ళ అసెట్స్ చూసుకోవడానికి ఏదో ఒక రీజన్ వల్ల ఇండియాకి వస్తూ ఉంటారు కదా. అలా వచ్చే వాళ్ళందరికీ ఎక్సెప్షన్ 2 అప్లై అవుతుంది. ఇప్పుడు లీవ్స్ ఇండియానా విజిట్ ఇండియానా? సరే, ఇండియన్ సిటిజన్, ఇండియన్ సిటిజన్ ఆర్ పర్సన్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్. comes to India on visit. ఇండియన్ సిటిజన్ కానీ పర్సన్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్ కానీ, ఇండియన్ సిటిజన్ కానివాడు కూడా పర్సన్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్ అవ్వచ్చు. ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టుంటే ఆ పర్సన్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్ అవుతాడు. అర్థమైందా పాయింట్? ఇప్పుడు 50 years బ్యాక్ ఒక ఫ్యామిలీ వెళ్ళి ఫారిన్లో సెటిల్ అయిపోయింది, ఇండియన్ సిటిజన్ ఫ్యామిలీ వెళ్ళి. ఇప్పుడు వాళ్ళు పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు ఇండియాకి రాకపోయినా వాళ్ళు ఏమవుతారు? పర్సన్ ఆఫ్ అన్ ఇండియన్ ఆరిజిన్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి. అర్థమైందా? సో ఇండియన్ సిటిజన్, పర్సన్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్, లీవ్స్ ఇండియానా కమ్స్ టు ఇండియా? comes to India on visit. Visit ante is a temporary basis. Temporary. So this exception 2 classified into 2 parts. Part 1, part A, part B. Part A ఏంటంటే వాడి టోటల్ ఇన్కమ్ చూడాలంట. టోటల్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 15 lakhs. క్రాస్ అవ్వకపోతే ఒక రూలు, క్రాస్ అయితే ఒక రూల్ చెక్ చేయాలండి. ఓకే, సో ఇఫ్ టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్, does not exceed 15 lakhs. సేమ్ బీబిట్లో కూడా సేమ్, బట్ ఎక్సీడ్ 15 lakhs. ఎక్సీడ్ 15 lakhs. ఓన్లీ ఇండియన్ టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్, అంటే ఓన్లీ ఫారిన్ సోర్సెస్ తీసుకోకూడదు, ఓన్లీ ఇండియన్ సోర్సెసే తీసుకోవాలి. సో టోటల్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 15 lakhs, క్రాస్ అవ్వకపోతే ట్రీట్మెంట్ ఈజ్ సేమ్ యాజ్ ఎక్సెప్షన్ 1 అంటమ్మా. అంటే అర్థం B1 చెక్ చేయాలి, ఇఫ్ సాటిస్ఫైడ్ A1 అండ్ A2 కూడా చెక్ చేసుకోవాలి, సిమిలర్ టు ఎక్సెప్షన్ 1 అమ్మా. అర్థమైందా పాయింట్? సరే, ఒకవేళ పార్ట్ బిలో కవర్ అయితే ఇక్కడ మాత్రం B1 ఆర్ మాడిఫైడ్ B2 చెక్ చేయాలంట. మాడిఫైడ్ B2 అంటే B2ని స్లైట్లీ చేంజ్ చేయమంటున్నాడు, 60 ప్లేస్లో 120 డేస్ని రీప్లేస్ చేయమంటున్నాడు. ఇక్కడ B1 ఆర్ మాడిఫైడ్ B2 రెండు చెక్ చేయాలంట. B1 ఆర్ మాడిఫైడ్ B2 రెండు చెక్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ B1 వాజ్ సాటిస్ఫైడ్, నిజంగా గనక వాడు B1 ఫుల్ఫిల్ అయితే, B1 గనక సాటిస్ఫై అయితే దెన్ A1 అండ్ A2 కూడా చెక్ చేయాలి. ఇఫ్ B1 వాజ్ సాటిస్ఫైడ్ దెన్ A1 A2 అప్లై అవుతాయి వాడికి ఫర్ అసర్టైనింగ్ హిస్ ఆర్డినరీ స్టేటస్. సరే, ఇఫ్ మాడిఫైడ్ B2 వాజ్ సాటిస్ఫైడ్ దెన్ అడిషనల్ కండిషన్స్ నాట్ అప్లికబుల్. అడిషనల్ కండిషన్స్ ఉండవంట అక్కడ. నాట్ అప్లికబుల్ అంటే హీ షాల్ బి ట్రీటెడ్ యాజ్ ఆర్ఎన్ఓఆర్ కింద ట్రీట్ చేయండి అని చెప్తున్నాను. అర్థమైందా పాయింట్? జనరల్లీ ఏం చేయాలి? జనరల్ కేసెస్లో ఏం చేయాలి? B1, B2, A1, A2. ఎక్సెప్షన్స్లో ఏం చేయాలి? ఎక్సెప్షన్ 1లో ఏం చేయాలి? ఓన్లీ B1 చెక్ చేయాలి. ఇఫ్ సాటిస్ఫై A1 అండ్ A2 కూడా చెక్ చేసుకోవాలి. ఎక్సెప్షన్
ఎక్సెప్షన్ 2 పార్ట్ ఏలో ఏం చేయాలి? సిమిలర్ టు ఎక్సెప్షన్ 1, A1 చెక్ చేయాలి ఇఫ్ సాటిస్ఫైడ్, సారీ B1 చెక్ చేయాలి ఇఫ్ సాటిస్ఫైడ్, A1 అండ్ A2 కూడా చెక్ చేయాలి. ఎక్సెప్షన్ 2 పార్ట్ బిలో ఏం చేయాలి? B1 ఆర్ మాడిఫైడ్ B2 చేయాలి. ఇఫ్ B1 వాజ్ సాటిస్ఫైడ్ దెన్ A1 A2లు అప్లై అవుతాయి. ఇఫ్ మాడిఫైడ్ B2 సాటిస్ఫైడ్ దెన్ నీడ్ నాట్ అప్లై A1 A2 అమ్మ. ఈ షల్ బి డిసైడెడ్ యాజ్ డైరెక్ట్లీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అంటే స్టేటస్ని ఫిక్స్ చేసేయమంటున్నాడు. ఏమని? నాట్ ఆర్డినరీ కింద ఫిక్స్ చేసేయండి. అడిషనల్ కండిషన్స్ ఉండవు అక్కడ. 1 మార్క్ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఏరియాలో. అర్థమైందా? ఇది ఇండివిజువల్ స్టేటస్ అమ్మ. నేను కండిషన్స్ అయితే చెప్పలా, బట్ ప్రాబ్లం చేసేటప్పుడు ప్లీజ్ ఐడెంటిఫై వెదర్ హీ వాస్ కవర్డ్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ ఆర్ నాట్. నువ్వు ఫారిన్ సిటిజన్స్ మీద ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్సెప్షన్స్ ఉండవమ్మా. ఎక్సెప్షన్స్ ఆల్వేస్ ఎవరికి ఉన్నాయి? ఇండియన్ సిటిజన్కి ఉంది, పర్సన్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్. అంటే ఫారిన్ సిటిజన్స్ నాట్ ఎట్ ఆల్ కవర్డ్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్. దేర్ఫోర్ వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లం రిలేటింగ్ టు ఫారిన్ సిటిజన్స్ మీరు జనరల్ రూల్ ఫాలో అవ్వటమే, అంటే అన్ని కండిషన్స్ చూసుకోవటమే. అర్థమైందా? ప్రాబ్లంలో అన్నిసార్లు ఇండియన్ సిటిజన్స్ ఇవ్వడు, కొన్నిసార్లు ఫారిన్ సిటిజన్ మీద ప్రాబ్లం ఇస్తాడు. అలాగే ఎక్సెప్షన్స్లో కవర్ అవుతాడా అవడా చెక్ చేయటం ఒక ఇంపార్టెంట్ అయితే. 2, ఒకవేళ కవర్ అయితే అగైన్ ఐడెంటిఫై ఎక్సెప్షన్ 1 ఎక్సెప్షన్ 2. లెఫ్ట్ అవుతున్న వాళ్ళకి 1, విజిట్ చేస్తున్న వాళ్ళకి 2, అలా చెప్పొచ్చు. అలాగే ఒకవేళ 2 అయితే అగైన్ ఐడెంటిఫై వెదర్ హీ వాస్ కవర్డ్ ఇన్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ అయితే ఓన్లీ B1 చెక్ చేయాలి, పార్ట్ బి అయితే ట్రీట్మెంట్ వేడిగా ఉంది. అర్థమైందా? ఇది సెక్షన్ 6, హౌ టు అసర్టైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్స్. ఓకే, సో ఇండివిజువల్ స్టేటస్ ఏమో కండిషన్స్ని బట్టి చూడాలి. HUF స్టేటస్ ఏమో కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఏ ప్లేస్లో ఉందో చూడాలి. కంపెనీ ఫారిన్ కంపెనీ స్టేటస్ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చూడాలి. అదర్ పర్సన్స్ సేమ్ యాజ్ HUF. అంటే మిగతా అంతా ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు, ఒక ఇండివిజువల్ దగ్గర మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అర్థమైంది కాలిక్యులేషన్ ఏంటనేది? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉందమ్మా. మీరు జనరల్ కేసెస్లో ఒక పర్సన్ రెసిడెంట్ అవ్వాలంటే B1 ఆర్ B2 చూడాలి. B1 182 డేస్ ఉండాలి అని చెప్తుంది. B2 అట్లీస్ట్ 60 ఉండాలి. అంటే 60 బిలో ఉంటే B1 B2లు 2 ఫెయిల్ అవుతాయి కదా, నాన్ రెసిడెంట్ అవుతాడు. ఎక్సెప్షన్ 1లో కూడా B1 చెక్ చేయాలి, 182 ఉండాలి, తగ్గితే నాన్ రెసిడెంట్ అవుతాడు. ఎక్సెప్షన్ 2లో కూడా B1 ఆర్ B2, B1కి 182 ఉండాలి, మాడిఫైడ్ B2కి 120. అంటే 120కి బిలో ఉంటే నాన్ రెసిడెంట్ అవుతారు. అంటే ఒక ఇండియాలో ఒక పర్సన్ రెసిడెంట్ అవ్వాలి అంటే జనరల్ కేసెస్లో అట్లీస్ట్ 60 డేస్ టచ్ చేయాలి, ఎక్సెప్షన్స్లో అట్లీస్ట్ 120 డేస్ టచ్ చేయాలి కదా. అంటే వాటికంటే లెస్ దాన్ ఉన్న వాళ్ళు ఇండియాలో నాన్ రెసిడెంట్ అవుతారు. ఒక పర్సన్ ఇండియాకి వచ్చి 30 డేస్ ఉన్నాడు, నాన్ రెసిడెంట్ అవుతాడు. ఆల్మోస్ట్ అన్ని కండిషన్స్ ఫెయిల్ అవుతాడు వాడు, అవునా కదా. కానీ వాడు సమ్ టైమ్స్ రెసిడెంట్ అవ్వచ్చు ఇండియాలో. దానికి కొత్తగా తీసుకొచ్చిన ఒక స్టేటస్ ఏంటి? డీమ్డ్ రెసిడెంట్. ఏంటది? డీమ్డ్ రెసిడెంట్. డీమ్డ్ రెసిడెంట్ సెక్షన్ 6 సబ్సెక్షన్ 1A 2 times ఎగ్జామ్లో వచ్చింది ఈ సెక్షన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. డీమ్డ్ రెసిడెంట్ అవ్వాలి అంటే సబ్జెక్ట్ టు 4 కండిషన్స్ అమ్మ. కండిషన్ నెంబర్ 1, వాడు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అంటే డీమ్డ్ రెసిడెంట్ స్టేటస్ ఓన్లీ ఎవరికి? అది కండిషన్ నెంబర్ 1, హీ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. కండిషన్ నెంబర్ 2, నాట్ సాటిస్ఫైడ్ ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్. B1 B2ని వాడు ఫుల్ఫిల్ అవ్వకూడదు. ఫుల్ఫిల్ అయితే యాక్చువల్ రెసిడెంట్ అవుతాడు. యాక్చువల్ రెసిడెంట్కి డీమ్డ్ ఎందుకు? ఇంకా అర్థమైందా? డీమ్డ్ అనాలి అంటే వాడు ముందు రెసిడెంట్ కాకూడదు. అంటే హీ నాట్ సాటిస్ఫైడ్ ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్. ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్. అండ్ B1 B2లో ఏ కండిషన్ని వాడు సాటిస్ఫై చేయకూడదు. చేస్తే
హీ షల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్చువల్ రెసిడెంట్ ఇన్ ఇండియా. యాక్చువల్ రెసిడెంట్కి మళ్ళీ డీమ్డ్ అనే అజంప్షన్ ఎందుకు? అర్థమైందా? యాక్చువల్ కానప్పుడు అజంప్షన్ అనే వర్డ్ వస్తుంది. అండ్ టోటల్ ఇన్కమ్ 15 lakhs దాటాలి, గుర్తుపెట్టుకోండి. అది కూడా అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్. టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ exceed 15 lakhs. 15 lakhs క్రాస్ అవ్వాలి. అండ్ సచ్ ఇన్కమ్ వాజ్ నాట్ ట్యాక్స్డ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. ప్రపంచంలో ఏ కంట్రీలోనూ ఇన్కమ్ మీద వాడు ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. సచ్ ఇన్కమ్ వాజ్ నాట్ ట్యాక్స్డ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. అర్థమైందా పాయింట్? అప్పుడు వాడిని ఏమనొచ్చు? డీమ్డ్ రెసిడెంట్. డీమ్డ్ టు బి ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్. రెసిడెంట్ అనగానే మళ్ళీ ఏం చెక్ చేయాలి? ఆర్డినరీ. మరి వీడికి ఆర్డినరీ ఉండదంట. డీమ్డ్ రెసిడెంట్ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అంటే అడిషనల్ కండిషన్స్ చెక్ చేయకూడదు. ఇంపార్టెంట్ పాయింట్. డీమ్డ్ రెసిడెంట్ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్, అది డీమ్డ్ రెసిడెంట్ is always resident but not ordinarily resident. That is, additional conditions not applicable. ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ చూసుకోండి, ప్రాబ్లంకి యూజ్ అవుతుంది. అంటే ఇండియాకి ఒక్కరోజు కూడా రానివాడు మేబీ ఈ స్టేటస్ రావచ్చమ్మా. ఇండియాలో అసలు విజిట్ చేయని వాడు కూడా సమ్ టైమ్స్ ఏమవుతాడు? డీమ్డ్ రెసిడెంట్ అవుతాడు. ఇప్పుడు ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే వాడి దగ్గర ఉన్న ఇండియన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత క్రాస్ అవుతాయి? 15 lakhs క్రాస్ అయితే వాడు ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయితే ఇన్కమ్ మీద అదర్ కంట్రీస్లో ఎక్కడ ట్యాక్స్ పే చేయకపోతే ఇండియాలో నిన్ను డీమ్డ్ రెసిడెంట్ అనండి అని చెప్తున్నాడు. అర్థమైందా? సాధారణంగా ఇండియాలో రెసిడెంట్ అవ్వాలి అంటే కండిషన్స్లో చెప్పిన డేస్ని స్టే చేయాలి. స్టే చేయకపోయినా సమ్ టైమ్స్ రెసిడెంట్ అవ్వచ్చు. అదే డీమ్డ్ రెసిడెంట్ కాన్సెప్ట్. అర్థమైందా పాయింట్? అందుకే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎగ్జామ్లో 2 times టచ్ చేస్తాడు ఈ పాయింట్ని. దీని మీద ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో ఇది సెక్షన్ నెంబర్ 6. హౌ టు అసర్టైన్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్. అర్థమైందా? నెక్స్ట్, ఈ స్టేటస్ ఎఫెక్ట్ ఇన్కమ్ మీద ఎలా ఉండబోతుంది చెప్పేది సెక్షన్ 5 అమ్మ. స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఏంటది? స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. హౌ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఎఫెక్టెడ్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెస్సీ. ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇది ప్రతి ఇన్కంలోనూ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇన్కంలోనూ 2 ఎలిమెంట్స్ ఉంటాయమ్మా. ఒకటి అక్రూ అవుతున్న ప్లేస్, రిసీవ్ చేసుకుంటున్న ప్లేస్. 2 వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక ఫారిన్ సిటిజన్ ఉన్నాడు. వాడు అసలు ఇండియాకి రాలా, అమెరికాలోనే ఉంటున్నాడు. బట్ వాడికి ఇండియాలో ప్రాపర్టీస్ ఉన్నాయి. హౌస్ ప్రాపర్టీ ఉంది, ముంబై సిటీలో ఉంది, కమర్షియల్ కాంప్లెక్స్ అనుకోండి. 5 lakhs rupees రెంట్ వస్తుంది ఎవ్రీ మంత్. వెళ్ళి డైరెక్ట్గా వాడి అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ రెంట్కి ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఏంటి? ఇండియా, బికాస్ అసెట్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అంటే హౌ టు ఐడెంటిఫై ద ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అంటే ద ప్లేస్ వేర్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ లొకేటెడ్. సోర్స్ ఎక్కడుంటే ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అక్కడే ఉన్నట్లు లెక్క. రిసిప్ట్ అనేది వాడు చెప్తాడు ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు అనేది. దాన్ని ఎలా అయినా మార్చుకోవచ్చు. వాడు ఇక్కడికి వచ్చి తీసుకుంటే రిసిప్ట్ ఇండియాలో ఉన్నట్టు, అక్కడే ఉండి తీసుకుంటే అవుట్ సైడ్. రిసిప్ట్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బట్ అక్రూవల్ అనేది ఎసెట్తో లింక్ అయి ఉంటుంది. దాన్ని మార్చడం కుదరదు. అర్థమైందా? ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఇస్ ఫిక్స్డ్. దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? సోర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్స్ ఉందనుకోండి, అది ఇండియన్ కంపెనీ షేర్స్ అయితే ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఇండియాలో ఉన్నట్టు. ఫారిన్ కంపెనీ షేర్స్ అయితే అక్రూవల్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నట్టు. సో ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అనేది ద ప్లేస్ వేర్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ లొకేటెడ్. అది ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అంటాం.
ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ అనేది చెప్పలేం, నువ్వు ఎక్కడ తీసుకుంటే అక్కడే ఉంటుంది. కానీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ అనుకోండి, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఎక్కడ తీసుకున్నాడో చెప్పకపోతే అస్యూమ్డ్ దట్ ద ప్లేస్ వేర్ ద అప్రూవల్ వాజ్ లొకేటెడ్. అప్రూవల్ ఎక్కడుంటే రిసిప్ట్ కూడా అక్కడే ఉంటుంది, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, ముంబైలో బిల్డింగ్ ఉంది, రెంట్ వస్తుంది అన్నాడు, ఎక్కడ తీసుకున్నాడో చెప్పలా, చెప్పకపోతే ముంబైలోనే తీసుకుంటాడు, అంటే అప్రూవల్ రిసిప్ట్ బోత్ లొకేటెడ్ ఇన్ ఇండియా అవుతుంది. వాడు పర్టికులర్గా చెప్పాలి రిసిప్ట్ గురించి. ఇఫ్ నాట్ స్పెసిఫికల్లీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్లేస్ ఆఫ్ రిసిప్ట్, దెన్ అస్యూమ్డ్ దట్ ఇట్ వాజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద ఏరియా వేర్ ద ప్లేస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ లొకేటెడ్. అర్థమైందా పాయింట్? నేను గుంటూరులో జాబ్ చేస్తున్నాను, శాలరీ వస్తుంది, ప్లేస్ ఆఫ్ అప్రూవల్ గుంటూరు, బట్ రిసిప్ట్ గురించి నేను ఏం చెప్పలా. ఇక్కడే తీసుకుంటాను కదా, ఫారిన్ వెళ్ళి ఎందుకు తీసుకుంటాను? ఫారిన్ వెళ్ళి తీసుకుంటున్నాడు అంటే అది ఎక్సెప్షనల్ కేసు, వాడు చెప్తాడు. అర్థమైందా? ప్లేస్ ఆఫ్ రిసిప్ట్కి వాడు చెప్పాలి, చెప్పకపోతే ప్లేస్ ఆఫ్ అప్రూవల్లో ఉన్న ప్లేసే ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఉన్నట్టు. అర్థమైందా? సో ప్రతి ఇన్కమ్కి రెండు ఎలిమెంట్స్ ఉంటాయి, అప్రూవల్ ప్లేస్, రిసిప్ట్ ప్లేస్. దీన్ని బట్టి వెదర్ ద ఇన్కమ్ ఈస్ ట్యాక్సబుల్ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. ఓకే, సో ఒక ఇండివిజువల్కి స్టేటస్లు ఎన్నమ్మా? ఆర్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్, ఎన్ఆర్, నాన్ రెసిడెంట్ కదా. ప్లేస్ ఆఫ్ అప్రూవల్ కనుక ఇండియాలో ఉంటే, ప్లేస్ ఆఫ్ అప్రూవల్ అండ్ రిసిప్ట్ లో ఏదో ఒకటి ఇండియాలో ఉంటే ఏమవుతుంది? ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్. ఆల్ 3 కేసెస్లో ట్యాక్సబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అప్రూవల్ ఇండియాలో ఉండి రిసిప్ట్ కూడా ఇండియాలో ఉంటే ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని ముందు ఇంకొక 2 పాయింట్స్ యాడ్ చేస్తున్నాను, అప్రూవల్, రిసిప్ట్. ఇప్పుడు నాకు చెప్పండి, అప్రూవల్ ఇండియాలో ఉంది, రిసిప్ట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. వాట్ విల్ బి ద ట్యాక్స్ సీక్వెన్స్? ట్యాక్సబుల్, ట్యాక్సబుల్, ట్యాక్సబుల్. డిఫరెన్స్ అర్థమైందా? సరే, రివర్స్ చేద్దాం. పాయింట్ నెంబర్ 2, అప్రూవల్ అవుట్ సైడ్ ఇండియా, రిసిప్ట్ ఇండియా, ట్యాక్సబుల్, ట్యాక్సబుల్, ట్యాక్సబుల్. కన్క్లూజన్ ఏంటి? ఒక ఇన్కమ్ ఇండియాలో ట్యాక్సబుల్ అవ్వాలంటే ఇట్ ఈస్ సఫిషియంట్ ఐదర్ ప్లేస్ ఆఫ్ అప్రూవల్ ఆర్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఇన్ ఇండియా. రెండిట్లో ఏ ఒక్కటి ఇండియాలో ఉన్నా చాలు, రెండు ఇండియాలో ఉండక్కర్లా. అర్థమైందా? సరే, రెండు ఇండియాలో ఉన్నాయి, సేమ్ ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్. ఒక్కటి ఇండియాలో ఉంటేనే ట్యాక్సబుల్ చేస్తున్నాం కదా, రెండు ఉంటే డౌట్ ఎందుకు? అవునా కదా? సార్, రెండు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాయి, అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా, దెన్ ట్యాక్సబుల్, నాట్ ట్యాక్సబుల్, నాట్ ట్యాక్సబుల్. ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ ప్లేస్ ఆఫ్ అప్రూవల్ అండ్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ బోత్ లొకేటెడ్ outside India, then such income will be taxable only to ROR. ROR కి taxable అవుతుంది. ఈవెన్ బోత్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న అది ఫారిన్ ఇన్కమ్ అంటాం. రెండు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న ఇన్కమ్ ఏమంటాం? ఫారిన్ ఇన్కమ్. ఫారిన్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ROR. అందుకే ROR ఈజ్ ద టూ డేంజరస్ స్టేటస్ అంటాం. ఫారిన్ నుంచి ఎవడు ఇండియాకి రావాలన్నా ఆ స్టేటస్ రాకుండా ప్లాన్ చేసుకుంటాడు. మ్యాక్సిమం ఎన్ఆర్ స్టేటస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఎన్ఆర్ ఈజ్ ఎ ఫేవరబుల్ స్టేటస్ టు ద అసెసీ, ఫేవరబుల్ స్టేటస్. అన్ని ఇన్కమ్స్ మీద ట్యాక్స్ ఉండదు. అర్థమైందా? సో రెండు అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ఏం జరుగుతుంది? ట్యాక్సబుల్ ఓన్లీ ఫస్ట్ కేస్ కదా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, రెండు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాయి. ఇఫ్ బోత్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా, జనరల్లీ ఇది జరిగితే ఏం జరుగుతుంది? ఓన్లీ ROR. బట్ ఇన్ అడిషన్ దట్, దీంతో పాటు అది PGBP హెడ్ అయ్యి ఉండి కంట్రోల్ ఇండియా నుంచి జరుగుతుంటే అప్పుడు సెకండ్ కేస్ కూడా ట్యాక్సబుల్ చేయమంటున్నాడు. ట్యాక్సబుల్, ట్యాక్సబుల్, నాట్ ట్యాక్సబుల్. అర్థమైందా? సెకండ్ కేస్ ట్యాక్సబుల్ అవ్వాలంటే అది PGBP హెడ్ అయి ఉండాలి, బిజినెస్ని ఇండియా నుంచి కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఒకవేళ అది PGBP హెడ్ కాకపోయినా, బిజినెస్ కంట్రోల్ ఇండియాలో లేకపోయినా ఫోర్త్ కేస్కి వెళ్తుంది. ఫోర్త్ కేస్ ఓన్లీ RORకి ట్యాక్సబుల్ అవుతుంది. అర్థమైందా? ఈ రెండిట్లో ఏది ఫెయిల్ అయినా
ఇందిట్లో ఏది ఫెయిల్ అయినా ఆ కేసు మళ్ళీ ఫోర్త్కి వస్తుంది. అంటే ట్యాక్సబుల్ ఓన్లీ టు ఆర్ఓఆర్. ఫస్ట్ కేసులో ట్యాక్సబుల్ అవ్వాలంటే అది పీజీబీపీ అయి ఉండక్కర్లా, ఏ ఇన్కమ్ అయినా పర్లా. అలాగే కంట్రోల్ ఇండియాలో ఉండక్కర్లా, ఫస్ట్ కేసు ఆల్వేస్ ట్యాక్సబుల్ అవుతుంది. సెకండ్ కేసు ట్యాక్సబుల్ అవ్వాలంటే ఇన్ అడిషన్ దట్ ఆ 2 కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. అర్థమైందా పాయింట్? ఇంకెవరైనా పాస్ట్ ఫారిన్ ఇన్కమ్ ఇండియాలోకి తెస్తే, పాస్ట్ ఫారిన్ ఇన్కమ్ బ్రాట్ ఇన్ టు ఇండియా, నాట్ ట్యాక్సబుల్ ఇన్ ఆల్ అదర్ కేసెస్. పాస్ట్ ఫారిన్ ఇన్కమ్ బ్రాట్ ఇన్ టు ఇండియా, వెదర్ ట్యాక్స్డ్ ఆర్ అన్ట్యాక్స్డ్, గతంలో అది ట్యాక్సబుల్ అయినా అవ్వకపోయినా సరే, ఆర్ అన్ట్యాక్స్డ్. అన్ట్యాక్స్డ్ అంటాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం, అయినా ట్యాక్సబుల్ చేయకూడదు. అన్ట్యాక్స్డ్ అంటే దానికి ఏదో గతంలో బెనిఫిట్స్ వచ్చి ఉంటాయి వాడికి. వెదర్ ట్యాక్స్డ్ ఆర్ అన్ట్యాక్స్డ్, నాట్ ట్యాక్సబుల్ ఆల్ కేసెస్. ఇది సెక్షన్ 6 అమ్మ. సెక్షన్ 5 స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, హౌ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఎఫెక్టెడ్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెస్సీ. ఇన్కమ్ మీద స్టేటస్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? కొన్ని ఇన్కమ్స్ ఆల్ కేసెస్ ట్యాక్సబుల్ అయినాయి, కొన్ని ఇన్కమ్స్ ఓన్లీ 1 కేస్, కొన్ని ఇన్కమ్స్ 2 కేసెస్, కొన్ని ఇన్కమ్స్ అసలు ట్యాక్సబుల్లే కాదా. ఇలా ఈ వేరియేషన్స్ రావటానికి రీజన్ ఏంటి? వాడి స్టేటసే కదా. అంటే స్టేటస్ టు స్టేటస్ ఇన్కమ్లో వేరియేషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అందుకే ఇన్కమ్ మీద స్టేటస్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అన్ని స్టేటస్లకి సేమ్ ఇన్కమ్ రాదు, స్టేటస్ని బట్టి టోటల్ ఇన్కమ్లో వేరియేషన్స్ ఉంటాయి అని చెప్పడం కోసమే సెక్షన్ 5 చెప్పింది. అర్థమైందా? ఇది సెక్షన్ 5 అమ్మ. ఇంకా ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అని ఉన్నాయి, అవి కూడా నాట్ ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్. సెక్షన్ 10లో కవర్ అయినవి. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ చాప్టర్ ఉంది కదా, అవి ఏమైనా ఉంటే కనుక ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ నాట్ ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్. ఇందులో చెప్పండి, హైయెస్ట్ కేసుల్లో ట్యాక్సబుల్ అయిన పర్సన్ ఎవడు? ఆర్ లోయెస్ట్ కేసెస్ ఎన్ఆర్ అమ్మ. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అమ్మ. ఓకేనా? సెక్షన్ 5 అర్థమైంది కదా. ప్లేస్ ఆఫ్ అక్రూవల్, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? సోర్స్ ఎక్కడుంటే అక్రూవల్ అక్కడే ఉన్నట్టు, రిసిప్ట్ వాడు చెప్తాడు, చెప్పకపోతే అక్రూవల్ ఉన్న ప్లేస్లోనే రిసిప్ట్ ఉన్నట్టు. డివిడెండ్స్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ అన్నాడు, ఏమి చెప్పలా, రిసిప్ట్ ఎక్కడున్నట్టు? రిసీవ్డ్ దేర్ అని అర్థం. బోత్ ఎర్నింగ్స్ రిసీప్ట్స్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, ట్యాక్సబుల్ ఓన్లీ టు ఆర్ఓఆర్. ఆర్ఓఆర్కి ట్యాక్సబుల్ అవుతుంది. అర్థమైందా పాయింట్? రిసిప్ట్ గురించి మెన్షన్ చేయకపోతే అస్యూమ్డ్ దట్ ఇట్ వాస్ ఆల్సో లొకేటెడ్ వేర్ ద అక్రూవల్ వాజ్ లొకేటెడ్. అక్రూవల్ ఎక్కడుంటే రిసిప్ట్ కూడా అక్కడే ఉన్నట్టు ట్రీట్ చేయండి. ఇవి ఇందులో ఇబ్బంది పెట్టే పాయింట్స్. ఓకే. ఇంకా RS2లో ఒక సెక్షన్ ఉందమ్మా, ఏంటది? సెక్షన్ 9. సెక్షన్ 9 ఇది ఎక్స్క్లూజివ్లీ నాన్ రెసిడెంట్ సెక్షన్ అమ్మా. ఈ సెక్షన్ 9 నాన్ రెసిడెంట్స్కి అప్లై అవుతుంది. డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా, ఇది డీల్ చేసే హెడ్డింగ్ ఏంటి? డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఒక ఇన్కమ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అయితే కనుక ఏంటి ట్రీట్మెంట్? ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్ అని అర్థం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. అందరికీ ట్యాక్సబుల్ అవుతుంది అని అర్థం. బట్ దీన్ని డీమ్డ్ అక్రూవల్ ఎప్పుడు ట్రీట్ చేయాలి అనేది క్వశ్చన్ అమ్మ. డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా, దీని ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఏంటి? ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్, ట్యాక్సబుల్ ఇన్ ఆల్ అసెసీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. డీమ్డ్ అక్రూవల్కి ట్రీట్మెంట్ ఏంటమ్మా? ఒక ఇన్కమ్ ఇండియాలో అక్రూ అయితే
ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్ అన్నాం కదా. అక్రూ అయినట్టు భావించిన ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్. అంటే యాక్చువల్ అక్రూవల్ ఇండియాలో ఉంటే ఏ ట్రీట్మెంటో డీమ్డ్ అక్రూవల్కి అదే ట్రీట్మెంట్. డీమ్డ్ టు బి ట్రీటెడ్ యాజ్ అక్రూడ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలోనే అక్రూ అయినట్టు భావించండి. అంటే ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్ అనే కదా అర్థం. డీమ్డ్ అక్రూవల్కి ట్రీట్మెంట్ ఏంటమ్మా? ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్. అన్ని కేసు అందరికీ కూడా ట్యాక్సబుల్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. సార్ డీమ్డ్ అక్రూవల్ని ఎలా తెలుసుకోవాలి? ఒక నాన్ రెసిడెంట్ని దృష్టిలో పెట్టుకోండి. ఆర్ఓఆర్ అయితే అక్రూవల్కి ఇంపార్టెన్స్ లేదు. రీజన్ ఈవెన్ అక్రూవల్ ఫారిన్లో ఉన్న ట్యాక్సబుల్ అవుతారు కాబట్టి అక్రూవల్తో పనే ఉంది అసలు. అంటే ఈ సెక్షన్ మనం మైండ్లో ఎవరిని పెట్టుకుని చదవాలి? నాన్ రెసిడెంట్ అనుకునే చదవాలి. నాన్ రెసిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ఇన్కమ్ని ఇండియాలో ఎప్పుడు అక్రూవ్ అవుతున్నట్టు ట్రీట్ చేయండి. అర్థమైందా? ఈవెన్ రిసీప్ట్స్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న ఇవన్నీ అవుట్ సైడ్ ఇండియాలోనే ఉన్నాయి, బట్ అక్రూవల్ ఇండియాలో ఉన్నట్టు ట్రీట్ చేయండి అని చెప్తుంది. అదేంటి అని. సో నేను ఒక్కొక్క హెడ్ని టచ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ శాలరీ అమ్మ. శాలరీకి డీమ్డ్ అక్రూవల్ ఇండియాలో ఉన్నట్టు ఎప్పుడు అనుకోవాలంటే ఇఫ్ ప్లేస్ ఆఫ్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. వాళ్ళు ఆ నాన్ రెసిడెంట్ జాబ్ చేసిన ప్లేస్ ఇండియాలో గనక ఉంటే. అర్థమైందా? ఈవెన్ ప్రజెంట్ వాడు ఇండియాలో లేకపోయినా అక్రూవల్ ఇండియాలోకే వస్తుంది. ఏం చూడాలి? ప్లేస్ ఆఫ్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ప్లేస్ ఆఫ్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉంటే అక్రూవల్ ఎక్కడున్నట్టు? ఇండియాలోనే ఉన్నట్లు లెక్క. ఎక్సెప్ట్, ఈ ఎక్సెప్షన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎక్సెప్ట్ ఇండియన్ సిటిజన్, ఇండియన్ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియన్ సిటిజన్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఈ కేసులో అంటే వీడు రెండరింగ్ సర్వీసెస్ ఎక్కడ? అవుట్ సైడ్ ఇండియా అయినా అక్రూవల్ ఇండియాలోనే ఉన్నట్టు భావించండి అని చెప్తున్నాడు. సో మోస్ట్ వాల్యుబుల్ 1 మార్క్ పెట్టాం. జనరల్లీ సర్వీసెస్ ఇండియాలో ఇస్తే అక్రూవల్ ఇండియాలో ఉన్నట్లు లెక్క. ఫారిన్లో ఇస్తే ఫారిన్లో సర్వీసెస్ ఉన్నట్లు లెక్క. అవుట్ సైడ్ ఇండియాలో అక్రూవల్ ఉన్నట్లు లెక్క. కానీ ఈ కేసులో మాత్రం అవుట్ సైడ్ ఇండియాలో జాబ్ చేసిన ఇండియాలోనే అక్రూవ్ అవుతున్నట్టు ట్రీట్ చేయండి అని చెప్తున్నాడు. అంటే ఆటోమేటిక్గా శాలరీ ఇండియాలో ట్యాక్సబుల్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ సర్వీసెస్ వర్ రెండెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఈవెన్ ఇఫ్ హీఈస్ ఏ నాన్ రెసిడెంట్. వాడు నాన్ రెసిడెంట్ అయినా అక్రూవల్ రిసీప్ట్స్ ఎక్కడున్నా యాక్చువల్లీ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న డీమ్డ్ అక్రూవల్ ఇండియాలో ఉన్నట్టు ట్రీట్ చేయండి. ఇలా రావాలి అంటే 3 కండిషన్స్ అమ్మ. కండిషన్ నెంబర్ 1 హీ మస్ట్ బి ఇండియన్ సిటిజన్. గుర్తుపెట్టుకోండి. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 గవర్నమెంట్ ఎంప్లాయీ. కండిషన్ నెంబర్ 3 వర్కింగ్ అవుట్ సైడ్. ఇఫ్ దీస్ 3 conditions were satisfied, then such salary shall be treated as deemed to accrue or arise in India. ఇండియాలోనే అక్రూవ్ అవుతున్నట్టు ట్రీట్ చేయండి, ఈవెన్ ఫారిన్లో జాబ్ చేస్తున్నా సరే. హవెవర్ వీళ్ళకి ఇచ్చే అలవెన్సెస్ పర్ విజిట్స్ ఎగ్జామ్ట్ అమ్మ 10(7). హవెవర్ అలవెన్సెస్ మరి ఇండియన్ గవర్నమెంట్ తరపున ఫారిన్లో జాబ్ చేస్తున్నందుకు ఏదో ట్యాక్స్ బెనిఫిట్ ఉండాలి కదా. ఆ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చే అలవెన్సెస్ పర్ విజిట్స్ ఇట్స్ టోటల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అలవెన్సెస్ అండ్ పర్ విజిట్స్ ఆర్ exempt from tax under section 10(7). ఇండియన్ అంబాసిడర్స్, కాన్సులేట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ పాయింట్ అమ్మ. ఈ ఎక్సెప్షన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. 1 మార్క్ బిట్ కింద కూడా యూజ్ అవుతుంది. జనరల్లీ జాబ్ చేసిన ప్లేస్లోనే అక్రూవల్ ఉన్నట్టు ట్రీట్ చేయాలి. ఎక్సెప్ట్ ఈవెన్ జాబ్ చేసిన ప్లేస్ ఫారిన్లో ఉన్న ఇండియాలో అక్రూవల్ కింద ట్రీట్ చేయాల్సిన కేసు ఏంటి? ఈ ఎక్సెప్షన్స్ కేసు. ఇండియన్ సిటిజన్, ఇండియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఈవెన్ జాబ్ ప్లేస్ ఫారిన్లో ఉన్న డీమ్డ్ అక్రూవల్ ఇండియాలోనే ఉన్నట్టు ట్రీట్ చేయండి. అందుకే అక్కడ డీమ్డ్ అనే వర్డ్ తీసుకొచ్చాడు. యాక్చువల్ ఇండియాలో లేదు,
యాక్చువల్గా ఎక్కడుంది? అవుట్ సైడ్. ఎందుకంటే జాబ్ చేసిన ప్లేసే కదా చూడాలి అక్రూవల్కి శాలరీ. అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న ఇండియాలో ఉన్నట్టు ట్రీట్ చేయమంటున్నాడు. అందుకే డీమ్డ్ అనే వర్డ్ వాడింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ప్రాపర్టీ లొకేటెడ్ ఎక్కడ ఉండాలి? ఇండియాలో లొకేట్ అయి ఉండాలి. ఈవెన్ ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైనా నాన్ రెసిడెంట్ అయినా ప్రజెంట్ వాడు ఎక్కడుంటున్నా అవుట్ సైడ్ ఇండియాలో ఉంటున్నా, రెంట్ ఎక్కడ తీసుకుంటున్నా అవుట్ సైడ్ ఇండియాలో తీసుకుంటున్నా, ప్రాపర్టీ ఇండియాలో ఉంది కాబట్టి అక్రూవల్ ఇండియాలోనే ఉన్నట్టు భావించండి అని చెప్తున్నా. అర్థమైందా? అలాగే డివిడెన్స్కి ఏం చూడాలి? డివిడెన్స్కి డిక్లేర్డ్ బై ఇండియన్ కంపెనీ. డిక్లేర్డ్ బై ఇండియన్ కంపెనీ. ఆ డివిడెండ్ డిక్లేర్ చేసిన కంపెనీ ఎవరైతే ఇండియన్ కంపెనీ అయితే అది డిక్లేర్ చేసింది ఎక్కడైనా అవుట్ సైడ్ ఇండియాలో డిక్లేర్ చేసిన, అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ చేసుకుంటున్న పర్సన్ నాన్ రెసిడెంట్ అయినా డిక్లేర్ చేసిన కంపెనీ ఇండియన్ కంపెనీ కాబట్టి అది డీమ్డ్ అక్రూవల్ ఇండియాలో. ఇండియన్ కంపెనీనే కానీ ఆ కంపెనీ ఇండియాలో లేదు, ఆస్ట్రేలియాలో వర్క్ చేసుకుంటుంది. అంటే కంపెనీ ఆస్ట్రేలియాలో ఉంది, అక్కడే డివిడెండ్స్ ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, అక్రూవల్ యాక్చువల్లీ ఎక్కడున్నాయి? అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాయి. బట్ అయినా సరే డీమ్డ్ అక్రూవల్ ఇండియాలో ఉన్నట్టు ట్రీట్ చేయండి. బికాజ్ అది ఏ కంపెనీ? ఇండియన్ కంపెనీ కాబట్టి. అర్థమైందా? అంటే ఇండియన్ కంపెనీ ప్రపంచంలో ఎక్కడ డివిడెండ్స్ ఇచ్చినా ఇండియాలోనే అక్రూవ్ అవుతున్నట్లు లెక్క. సింపుల్ పాయింట్. ఇండియాలో ఉండి డివిడెండ్స్ ఇస్తే యాక్చువల్ అక్రూవలే ఇండియాకి వస్తుంది. అర్థమైందా? నేను యాక్చువల్ అక్రూవల్ గురించి మాట్లాడట్లా, డీమ్డ్ గురించి చెప్తున్నా. డీమ్డ్ అంటే యాక్చువల్లీ ఇక్కడ లేవని అర్థం, అంటే ప్రజెంట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. అర్థమైందా? సో ఇలా ప్రతిదానికి ఒక క్యాపిటల్ గెయిన్కి నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన క్యాపిటల్ అసెట్ ఎక్కడ ఉండాలి? ఇండియాలో ఉండాలి. ఒకవేళ అది షేర్స్ అయితే ఇండియన్ కంపెనీ షేర్స్ అయి ఉండాలి. డిబెంచర్స్ అయితే ఇండియన్ కంపెనీ డిబెంచర్స్ అయి ఉండాలి. హౌస్ ప్రాపర్టీ అయితే ఆ ప్రాపర్టీ ఇండియాలో ఉండాలి. ఇలా సో ప్రాపర్టీ ఇండియాతో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు ఆ క్యాపిటల్ గెయిన్ ఇండియాలోనే అక్కడ అవుతున్నట్లు లెక్క. ఇలా ప్రతిదానికి ఒక క్రైటీరియా ఉందమ్మా. బట్ ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టేది ఒక టేబుల్ ఉంది. అదేంటంటే ఇంట్రెస్ట్, రాయల్టీ, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంట్రెస్ట్, రాయల్టీ, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. ఈ మూడు డీమ్డ్ అక్రూవల్ ఇండియాలో ఎప్పుడు ఉంటాయి? ఇంట్రెస్ట్, రాయల్టీ, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. ఇంట్రెస్ట్ సెకండ్ వన్. సార్ ఫస్ట్ ఇంట్రెస్ట్ గురించి చెప్దాం. ఫస్ట్ వన్ క్వశ్చన్ ఏంటంటే రిసిపియంట్ ఆల్వేస్ ఎవరమ్మా? నాన్ రెసిడెంటే కదా. కేస్ 1, మన ఇండియన్ గవర్నమెంట్ కనుక ఈ పేమెంట్స్ నాన్ రెసిడెంట్కి ఇస్తుంటాయి. రిసిపియంట్ ఎవరు? నాన్ రెసిడెంట్. పేయర్ ఎవరు? గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఇస్తుంది. రెండోది రెసిడెంట్ నాన్ రెసిడెంట్కి ఇస్తుంటే. మూడోది నాన్ రెసిడెంట్కి ఇస్తుంటే. అంటే ఈ 3 కేసెస్లో రిసిపియంట్ ఎవరు? నాన్ రెసిడెంటే. పేయర్ చేంజ్ అవుతున్నాడు. కేస్ 1లో పేయర్ గవర్నమెంట్, కేస్ 2లో రెసిడెంట్, కేస్ 3లో నాన్ రెసిడెంట్. ట్రాన్సాక్షన్ బిట్వీన్ గవర్నమెంట్ టు నాన్ రెసిడెంట్, రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్. ఓకే. సో ఈ కేసులో ఫస్ట్ కేసులో ఆల్వేస్ అది డీమ్డ్ అక్రూవలే అవుతుందమ్మా. ఇండియాలో అక్రూవ్ అవుతున్నట్టే లెక్క. నేను రైట్ మార్క్ పెట్టానంటే అర్థం ఏంటి? డీమ్డ్ అక్రూవల్ ఇండియాలోనే ఉన్నట్టు. దేర్ఫోర్ ట్యాక్సబుల్ నాట్ ట్యాక్సబుల్? ట్యాక్సబుల్. ఆల్వేస్ డీమ్డ్ అక్రూవల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అమ్మా. అది ఎక్కడ వాడుతున్నాడు ఏంటి ఏం చూడొద్దు అంటున్నాడు. బ్లైండ్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా. ఓకే. సెకండ్ వన్, రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్ ఇస్తుంది రెసిడెంట్ కాబట్టి ఇక్కడ కూడా జనరల్లీ డీమ్డ్ అక్రూవల్ ఇండియాలోనే ఉన్నట్లు లెక్క, ఎక్సెప్ట్ ఫండ్స్ యూటిలైజ్డ్ అవుట్ సైడ్ ఇండియా.
except funds utilized outside India. ఇంట్రెస్ట్ ఎవరెవరికి ఇస్తున్నాడు? రెసిడెంట్ నాన్ రెసిడెంట్కి ఇస్తున్నాడు. రెసిడెంట్ నాన్ రెసిడెంట్కి ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు అంటే వాడి నుంచి వీడు ఏం తీసుకున్నాడు? లోన్ తీసుకుని ఉంటాడు కదా. ఇప్పుడు ఆ రెసిడెంట్ లోన్ తీసుకున్న పర్సన్ ఎవరు? రెసిడెంట్. ఆ రెసిడెంట్ ఆ లోన్ అమౌంట్ని కనుక ఒకవేళ ఇఫ్ ఇట్ వాజ్ యూటిలైజ్డ్ అవుట్ సైడ్ ఇండియా, లోన్ అమౌంట్ కనుక అవుట్ సైడ్ ఇండియాలో యూజ్ చేస్తే అప్పుడు డీమ్డ్ అక్రూవల్ లేనట్టే లెక్క. అర్థమైందా? ఏమీ చెప్పకపోతే ఎక్కడ యూజ్ చేస్తాడు? ఇండియాలో. బికాజ్ ఇస్తుంది ఎవరు? రెసిడెంట్. లోన్ తీసుకున్న పర్సన్ రెసిడెంట్ కాబట్టి జనరల్లీ ఇండియాలోనే వాడతాడు. కాబట్టి జనరల్లీ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియానే అవుతుంది. ఎక్సెప్ట్ ఒకవేళ ఫండ్స్ కనుక ఇక్కడ వాడకుండా వేరే కంట్రీకైనా తీసుకువెళ్ళి ఆ ఫండ్స్ యూజ్ చేసి ఉంటే కనుక అప్పుడు డీమ్డ్ అక్రూవల్ లేదని చెప్తున్నాడు. ప్రాబ్లంలో ఏం చెప్పకపోతే ఇండియాలోనే యూటిలైజ్ చేసినట్టు ట్రీట్ చేయొచ్చు అజంప్షన్, బికాజ్ ఇస్తుంది రెసిడెంట్ కాబట్టి. అర్థమైందా? ముందు జనరల్ ట్రీట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్షన్ హైలైట్ చేయండి సరిపోతుంది. సో అలాగే నాన్ రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్, అమెరికాలో ఉన్న ఒక పర్సన్ ఆస్ట్రేలియాలో ఉన్న పర్సన్ నుంచి లోన్ తీసుకున్నాడు. జనరల్లీ ఎక్కడ వాడతారు? వాళ్ళ కంట్రీలో వాడుకుంటారు. అంటే జనరల్లీ నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ అక్రూవల్. ఇండియాలో డీమ్డ్ అక్రూవల్ ఉండదు నాన్ రెసిడెంట్ ట్రాన్సాక్షన్స్, ఎక్సెప్ట్ ఆ లోన్ తీసుకున్న పర్సన్ ఆ ఫండ్స్ ని ఇండియాలోకి తెచ్చి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కనుక వాడితే అప్పుడు అక్రూవల్ ఇండియాలోకి వస్తుందంట. అర్థమైందా పాయింట్? అంటే ఎగ్జాక్ట్ గా సెకండ్ కేసుకి ఇది ఆపోజిట్ లో జరుగుతుంది. జనరల్లీ నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఫండ్స్ యూటిలైజ్డ్ ఇన్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్ట్ ఫండ్స్ బ్రాట్ ఇన్ టు ఇండియా అండ్ యూటిలైజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, బిజినెస్ పర్పస్. గుర్తుపెట్టుకోండి, పర్పస్ కూడా క్లియర్ గా చెప్పాడు. ఏ పర్పస్? బిజినెస్. మరి అలా కాకుండా వేరే ఏ పర్పస్ కి వాడినా మళ్ళీ డీమ్డ్ అక్రూవల్ లేనట్టే లెక్క. అర్థమైందా పాయింట్? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ట్రీట్మెంట్ చూసుకోండి, ఎక్సెప్షన్ ఏంటనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కేసు ఏంటి? రాయల్టీ. సెకండ్ వన్ రాయల్టీ. సేమ్ ట్రీట్మెంట్ అమ్మా దీనికి. గవర్నమెంట్ టు నాన్ రెసిడెంట్ పేమెంట్, రాయల్టీ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అమ్మా. ఆ ఫండ్స్ ఎక్కడ వాడుతున్నాడు ఏం చూడకూడదు, ఎక్కడ వాడినా అక్రూవల్ ఇండియాలోనే ఉన్నట్లు లెక్క. సో గవర్నమెంట్ టు నాన్ రెసిడెంట్ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. బట్ ఇక్కడ కూడా జనరల్లీ డీమ్డ్ అక్రూవల్ వస్తుంది ఎక్సెప్ట్ ఫండ్స్. ఇక్కడ ఫండ్స్ అనకూడదు. రాయల్టీ దేని మీద పే చేస్తాం? రైట్స్ కదా. ఏదైనా రైట్స్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్ అవి ఉంటాయి కదా. ఎక్సెప్ట్ రైట్స్ యూజ్డ్ అవుట్ సైడ్ ఇండియా. అక్కడ ఫండ్స్ అన్నాం, ఇక్కడ రైట్స్ అంటాం అంతే. మిగతాదంతా యాజ్ ఇట్ ఇస్. ఎక్సెప్ట్ రైట్స్ యూజ్డ్ అవుట్ సైడ్ ఇండియా. అలాగే నాన్ రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్ జనరల్లీ నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ అక్రూవల్ ఎక్సెప్ట్ రైట్స్ యూజ్డ్ ఇన్ ఇండియా. ఫర్ ఎనీ పర్పస్ అమ్మా. ఇక్కడ పర్పస్ మెన్షన్ చేయలేదు, దేనికి వాడుకున్నా నో ప్రాబ్లం. బట్ 5 మాత్రం ఖచ్చితంగా బిజినెస్ పర్పస్ అయి ఉండాలి, ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. హియర్ ఆల్సో సేమ్ ట్రీట్మెంట్ ఫర్ గవర్నమెంట్ అమ్మా. సేమ్ ట్రీట్మెంట్ హియర్ ఎక్సెప్ట్ సర్వీస్ ఫీ దేని మీద పే చేస్తాం? ఫీ దేని మీద పే చేస్తున్నాం? సర్వీసెస్. అక్కడ ఫండ్స్ రైట్స్ ప్లేస్ లో సర్వీసెస్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఎక్సెప్ట్ సర్వీసెస్ యూటిలైజ్డ్ అవుట్ సైడ్ ఇండియా. హియర్ నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ అక్రూవల్ ఎక్సెప్ట్ సర్వీసెస్ యూటిలైజ్డ్ ఇన్ ఇండియా.
ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన టేబుల్. ముఖ్యంగా ఈ సెక్షన్ 9 అనేది, సెక్షన్ 9లో అసెసీ ఎవరు? నాన్ రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, నాన్ రెసిడెంట్ విషయంలోనే డీమ్డ్ అక్రూవల్ అవసరం ఉంటుంది. ఆర్ఓఆర్కి అవసరం లేదు అసలు. ఆర్ఓఆర్కి అక్రూవల్ చూడకుండానే ట్యాక్సబుల్ చేసేయచ్చు, ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ కదా. కాబట్టి రెసిడెంట్స్ ఆర్ఓఆర్కి అవసరం లేదు, నాన్ రెసిడెంట్కి అవసరం. అర్థమైందా? సో గవర్నమెంట్కి ఏమన్నాం ట్రీట్మెంట్ ఇన్ ఆల్ 3 cases? The payments always be treated as deemed to accrue or arise in India, irrespective of place of utilization of funds, rights, services. అర్థమైందా? బట్ రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్ దగ్గర కొంచెం క్లారిటీ తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ రెండు ఆపోజిట్లో జరుగుతూ ఉంటాయి. ఒకటి క్లారిటీ తీసుకుంటే దాని ఆపోజిట్లో వెళ్తే రెండోది అర్థమవుతుంది. ఇది రెసిడెన్షియల్ స్టేటస్ అమ్మ చాప్టర్. సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 9. సెక్షన్ 5 దేని గురించి చెప్తుంది? స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. సెక్షన్ 6 determination of residential status of a person. Person includes 7 types. ఆ 7 మెంబర్స్కి స్టేటస్ అసర్టైన్మెంట్ ఎలా చేయాలో చెప్తుంది. కానీ 7 మెంబర్స్ ఉన్న దాన్ని మనం ఎన్ని పార్ట్స్ చేసాం? 4 parts చేసాం. ఓకే, పార్ట్ 4లో రిమైనింగ్ అందరినీ తీసుకుందాం. అర్థమైందా? అండ్ సెక్షన్ 9 డీల్స్ విత్ డీమ్డ్ టు బి అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఇది నాన్ రెసిడెంట్ సెక్షన్. ఎవరిది? నాన్ రెసిడెంట్కి అప్లికబుల్ అయ్యే సెక్షన్. ఖచ్చితంగా 3 sections మీద ప్రాబ్లం ఉంటుంది, లేదా కాంబినేషన్ ఆఫ్ సెక్షన్స్ ఉంటుంది. 5-6 కాంబినేషన్, లేదా 9-6 కాంబినేషన్, లేదా ఆల్ 3 sections కూడా కలిపి సింగిల్ ప్రాబ్లంలో ఇవ్వచ్చు. ఆ ప్రాబ్లం డెప్త్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ మనకి హెడ్స్లో ఒక హెడ్ అమ్మ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. దీనికి మనం 45 minutes తీసుకోబోతున్నాం. జస్ట్ కాలిక్యులేషన్, జిఏవి దగ్గర ఒకటి, ఇంట్రెస్ట్ ఒకటి, ఈ 2 చోట్ల కొంచెం ఇబ్బంది పడే ఏరియాస్, అవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఫార్మాట్స్ ఒకసారి చూద్దాం. కొంతమందికి ఇందులో కొన్ని డౌట్స్ ఉంటాయి. లెట్ అవుట్ ప్రాపర్టీ, లెట్ అవుట్ ప్రాపర్టీ, డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీ. పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపై. విన్నారా వర్డ్? పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్. లెట్ అవుట్. ఇన్ దీస్ 3 cases అమ్మ, ద ఫార్మాట్ ఈజ్ సేమ్. ఈ 3 కేసెస్లో మీరు సేమ్ లెట్ అవుట్ ఫార్మాటే యూజ్ చేయాలి. అంటే ఏం చేయాలి? లెట్ అవుట్ ఫార్మాట్ అంటే ఫస్ట్ జిఏవి క్యాలిక్యులేట్ చేయాలి, దెన్ జిఏవి, దెన్ ఏం తీసేయాలి? మున్సిపల్ ట్యాక్సెస్. మున్సిపల్ ట్యాక్సెస్ని లెస్ చేయాలి. నెక్స్ట్ ఎన్ఏవి వస్తుంది, లెస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. ఏ స్టాండర్డ్ డిడక్షన్. ఎంత వస్తుంది స్టాండర్డ్ డిడక్షన్? 30% ఆఫ్ ఎన్ఏవి. బి ఇంట్రెస్ట్. ఇక్కడ సరే ఫార్మేట్ మాకు తెలుసు అనుకోవచ్చు, బట్ ఇందులో మీకు తెలియని పాయింట్ ఏంటంటే ఈ ఫార్మేట్ ఇక్కడ కూడా అప్లై చేయాలి అనేది డౌట్ ఉంటుంది కొంతమందికి. ఈ ఫార్మేట్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ, డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీ, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపై. ఆ 3 చోట్ల సేమ్ ఫార్మేటే. అండ్ ఆ 3 చోట్ల ఇంట్రెస్ట్కి నో లిమిట్ అమ్మ. ఎంత ఇంట్రెస్ట్ అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు, నో లిమిట్. అదొకటి తెలుసుకోవాలి. పార్ట్ ఆఫ్ ద ఇయర్ కూడా ఇంట్రెస్ట్కి లిమిట్ లేదు. యూ కెన్ క్లెయిమ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నో అబ్జెక్షన్, ఏ లిమిట్స్ లేవు.
ఓకే, మనకి ఎక్కువగా లెట్ అవుట్కి నో లిమిట్ అని చదువుతాం, బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, డీమ్డ్ లెట్ అవుట్కి కూడా నో లిమిటే, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్కి కూడా నో లిమిటే, 100% ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఫార్మాట్ ఏంటి అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. దేనికి? సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. ఈ ఈ ప్రాపర్టీలో డైరెక్ట్గా ఎన్ఏవి షల్ బి టేకెన్ యాజ్ నిల్, ఎన్ఏవి 0, అంటే జిఏవి నీడ్ నాట్ బి క్యాలిక్యులేటెడ్. జిఏవి క్యాలిక్యులేషన్ అవసరంలా. మున్సిపల్ ట్యాక్సెస్ నాట్ డిడక్టబుల్ ఇన్ దిస్, ఇగ్నోర్ చేయాలి అవన్నీ కూడా. డైరెక్ట్గా ఎన్ఏవి దగ్గర స్టార్ట్ చేయాలి. మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24, అందులో ఏ రాదు, ఓన్లీ ఏమొస్తుంది, బి వస్తుంది, ఇంట్రెస్ట్. అందుకే ఆన్సర్ రిజల్టెంట్ ఇన్కమ్ నెగిటివ్ అవుతుంది, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అర్థమైందా? అంటే దిస్ ఫార్మాట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ బోత్ ద కేసెస్, ఏంటా కేసెస్, సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్కి ఇక్కడ లిమిట్స్ ఉన్నాయమ్మా, రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి. నువ్వు 100% ఇంట్రెస్ట్ రాయటం కుదరదు. అర్థమైందా? ఆ రిస్ట్రిక్షన్స్ చాలా మందికి డౌట్ఫుల్ ఏరియా. ఎంత రాయొచ్చు, మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఎంత క్లెయిమ్ చేయొచ్చు, మ్యాక్సిమం 2 lakhs సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్, అదర్వైజ్ 30,000. ఇఫ్ కండిషన్స్ వర్ నాట్ సాటిస్ఫైడ్ 30,000, అదర్వైజ్ యూ కెన్ క్లెయిమ్ అప్ టు 2 lakhs. ఓకే, బట్ క్వశ్చన్ ఏంటంటే నాకు నా దగ్గర 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, రెండిటికి కలిపి 2 lakhs అమ్మ. గుర్తుపెట్టుకోండి, సింగిల్ హౌస్ ఉంటే 2 lakhs, 2 సెల్ఫ్ ఆక్యుపైడ్స్ ఉన్న 2 lakhs వస్తుంది, అంతేగాని 2 lakhs ప్లస్ 2 lakhs అలౌ చేయడు. ఒక పర్సన్కి, ఒక అసెసీకి సెల్ఫ్ ఆక్యుపైడ్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs, ఐదర్ ఫర్ 1 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. 2 అయితే అగ్రిగేట్ ఇంట్రెస్ట్ 2 lakhs వస్తుంది. అర్థమైందా? ఇంపార్టెంట్ పాయింట్స్ అది చెప్పడం కోసమే. సో డిడక్షన్ రిస్ట్రిక్టెడ్ టు, రిస్ట్రిక్షన్ ఉందమ్మా, రిస్ట్రిక్షన్. ఏంటా రిస్ట్రిక్షన్ అంటే అగ్రిగేట్ డిడక్షన్, aggregate deduction of interest available up to 2 lakhs, subject to some conditions, otherwise up to 30,000 only. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ రిస్ట్రిక్షన్ ఏ స్టేటస్లకు అప్లై అవుతుంది, సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్, నెగిటివ్ రిజల్ట్ వచ్చే ఏరియాలో. ఎందుకంటే సెల్ఫ్ ఆక్యుపైడ్కి రిజల్టెంట్ ఇన్కమ్ నెగిటివ్ వస్తుంది కదా, నెగిటివ్ అన్లిమిటెడ్ ఇవ్వనని చెప్తుంది, ఎందుకంటే అది నెగిటివ్ని కెన్ బి అడ్జస్టెడ్ ఎగెనిస్ట్ అదర్ ఇన్కమ్. సెట్ ఆఫ్ ఉంటుంది కదా నీకు, మరి సెట్ ఆఫ్కి వెళ్తే అదర్ పాజిటివ్ ఇన్కమ్ ఏమైపోతుంది, తగ్గుతుంది. ఇట్స్ ఎ రెవెన్యూ లాస్ టు ద గవర్నమెంట్. అందుకే సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్లో అన్లిమిటెడ్ నెగిటివ్ని యాక్సెప్ట్ చేయను. మ్యాక్సిమం నెగిటివ్ రిజల్ట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs, సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్, అదర్వైజ్ 30,000 ఓన్లీ. అర్థమైందా? సో ఇది మ్యాక్సిమం అప్ టు 2 lakhs, ఐదర్ ఫర్ 1 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్, ఐదర్ ఫర్ 1 oblique 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. గుర్తుపెట్టుకోండి సార్, నా దగ్గర 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, 2 lakhs రాయొచ్చా, రాయకూడదు, రెండు కలిపి. ఇలా 2 సెల్ఫ్ ఆక్యుపైడ్స్ మీద ప్రాబ్లం చేసేటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు సాల్వ్ ఇట్ ఇన్ వన్ సింగిల్ కాలం అమ్మ, రెండింటిని కలిపి చేసేయటం బెటర్. హౌస్ 1 and 2 అని తీసేసుకుని, ఇలా హౌస్ 1 అండ్ హౌస్ 2 అని తీసేసుకుని, ఎన్ఏవి రెండింటికి కలిపి 0 మైనస్ రెండింటికి కలిపి ఇంట్రెస్ట్ 2 lakhs ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది.
విడిగా చేయొద్దు. 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ మీద చేసేటప్పుడు కంబైన్డ్గా చేయండి. అర్థమైందా? కంబైన్డ్గా చేసి రెండింటికి కలిపి ఇంట్రెస్ట్ డిడక్షన్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs సరిపోతుంది. నువ్వు విడివిడిగా చేయొచ్చు. చేస్తే ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ హౌస్కి ఎంత ఇంట్రెస్ట్ రాసావో చూసుకుని బ్యాలెన్స్ ఇంట్రెస్ట్నే సెకండ్ హౌస్కి రాయాలా. ఫస్ట్ హౌస్కి 1.2 lakhs రాసావనుకోండి, సెకండ్ హౌస్ 80,000కి మించి అలౌ చేయకూడదు. ఎందుకంటే రెండు కలిపి 2 lakhs దాటకూడదు కాబట్టి. ఎందుకు ఈ రిస్క్? రెండు కలిపేస్తే బెటర్ కదా. కలిపేసి ఎన్ఏవి 0 తీసుకుని ఇంట్రెస్ట్ లెస్ చేసుకుంటే సరిపోతుంది అప్ టు 2 lakhs. ఇది హౌస్ ప్రాపర్టీలో కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. రిస్ట్రిక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. అది కూడా ఎంత రిస్ట్రిక్షన్? అప్ టు 2 lakhs సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్, అదర్వైజ్ రిస్ట్రిక్టెడ్ టు 30,000. ఆ 2 lakhs కూడా 1 హౌస్గా 1 or 2 houses-గా. వన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటే 2 lakhs, ఒకవేళ 2 ఉంటే అగ్రిగేట్ 2 lakhs వస్తుంది. అర్థమైందా? అంతేగాని 4 lakhs అయితే ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయము. ఇంపార్టెంట్ పాయింట్. సార్ మరి కండిషన్స్ ఉన్నాయి కదా, కండిషన్స్ కూడా మీకు తెలిసే ఉంటాయి, సింపుల్ కండిషన్సే. 2 lakhs అలౌ చేయాలి అంటే సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. 4 ఉన్నాయి బట్ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. డేట్ ఆఫ్ బారోయింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1499, ఆన్ ఆర్ ఆఫ్టర్ 1499. What about if loan was taken before 1499? That deduction restricted to 30,000. ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా 30,000కి రిస్ట్రిక్ట్ అయిపోతుంది. అంటే ఆల్ ద కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. అందుకే కండిషన్కి మధ్య అండ్ ఉంటుంది. అండ్ పర్పస్ ఆఫ్ బారోయింగ్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్. ఈ రెండు పర్పస్లో ఏదో ఒక పర్పస్కి తీసుకోవాలి. పర్పస్ ఐదర్ పర్చేస్ ఆబ్లిక్ కన్స్ట్రక్షన్. ఒకవేళ రిపేర్స్కి, రీకన్స్ట్రక్షన్కి, రెనోవేషన్స్కి తీసుకుంటే ఓన్లీ 30,000 వస్తుంది. అండ్ కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ విత్ ఇన్ 5 years. కన్స్ట్రక్షన్ కంప్లీషన్ విత్ ఇన్ 5 years. ఎప్పటి నుంచి 5 years? ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ లోన్ వాజ్ బారోడ్. లోన్ తీసుకున్న ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ ఎండింగ్ నుంచి 5 years లోపు కంప్లీట్ అవ్వాలి. దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ అలౌవింగ్ ఇంట్రెస్ట్ అప్ టు 2 lakhs ఇన్ కేస్ ఆఫ్. These are the conditions for allowing interest up to 2 lakhs in case of self-occupied property or unoccupied property. If any of these conditions were not satisfied, then the interest deduction is restricted to 30,000 only. అర్థమైందా పాయింట్? ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ లెట్ అవుట్ కాన్సెప్ట్ అర్థమైందా? నో లిమిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా. ఏ స్టేటస్లో నో లిమిట్? ఫుల్లీ లెట్ అవుట్కి నో లిమిట్, డీమ్డ్ లెట్ అవుట్కి నో లిమిట్, part of the year let out, part of the year self-occupied, no limit. You can claim any amount of interest. Only limits applicable only to self-occupied, unoccupied property. Okay na? అర్థమైందా? సరే, ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఇన్క్లూడ్స్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ప్లస్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్. రెండు రకాలు ఉన్నాయమ్మా. ఇంట్రెస్ట్ ఇన్క్లూడ్స్ pre-construction period interest plus current year interest. Pre-construction period interest plus current year interest. స్ట్రైట్గా చెప్పేస్తాం ప్రీ-కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి. కరెంట్ ఇయర్ ఈజీనేనమ్మా, పెద్ద కాంప్లికేషన్ ఏముండదు. ఒక పీసీపీఐ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్కి ప్రిసీడింగ్ ఇయర్స్లో కనుక నువ్వేమైనా ఇంట్రెస్ట్ పే చేసి ఉంటే సచ్ ఇంట్రెస్ట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటే ద ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద పీరియడ్ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్. ఇన్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ కాదు, ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్. అర్థమైందా పాయింట్? సో ఫర్ ఎగ్జాంపుల్, నేను లోన్ తీసుకున్నాను,
లోన్ ఎప్పుడు తీసుకున్నానంటే 16-17లో తీసుకున్నాను. ఎప్పుడు 16-17లో తీసుకున్నాను. కన్స్ట్రక్షన్ కంప్లీషన్ 19-20లో జరిగింది. ఓకే, ఇప్పుడు పీసీపీఐ ఎంత, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎంత? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆఫ్ 16-17 అండ్ 17-18 అండ్ 18-19 ఈ 3 years పీసీపీఐ అవుతుంది. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ కరెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇయర్ కాకుండా ప్రిసీడింగ్ ఇయర్స్ తీసుకోవాలి. ప్రిసీడింగ్ ఇయర్స్ ఏమున్నాయి? 16-17, 17-18, 18-19. ఈ ఇంట్రెస్ట్ పీసీపీఐ అవుతుంది. అర్థమైందా పాయింట్? ఈ ఇంట్రెస్ట్ని దీని మీద ఇంట్రెస్ట్ కడితే వచ్చేది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. దాన్ని ఎన్ని భాగాలు చేయాలి? 5 parts చేసి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇయర్ నుంచి 5 installmentsలో రైట్ ఆఫ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఆ 5 installmentsలో 1 year ఉంటే వీఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ 1 installment యాజ్ డిడక్షన్. ఇందులో ఉన్న కంటెంట్ ఇది. అర్థమైందా? ఇప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే ఏమనొచ్చు? ద పీరియడ్ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్. అప్పుడు ఆ పీరియడ్ మీద కట్టే ఇంట్రెస్ట్ ఏమంటాం? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. దాన్ని ఎన్ని డివైడెడ్ బై 5 చేసి ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ నుంచి 5 installmentsలో రైట్ ఆఫ్ చేయాలి. అర్థమైందా? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇన్క్లూడ్స్ the interest relating to the period preceding the year of including the year of construction completion, preceding the year of construction completion. కన్స్ట్రక్షన్ అయితే కన్స్ట్రక్షన్ కంప్లీషన్ తీసుకోవాలి. ఒకవేళ పర్చేజ్ అయితే పర్చేస్ తీసుకోవాలి. అందరూ కన్స్ట్రక్షనే చేయడు కదా, కొంతమంది హౌస్ కొంట ఉంటారు కదా. పర్చేజ్ అయితే పర్చేజ్, కన్స్ట్రక్షన్ అయితే కన్స్ట్రక్షన్ కంప్లీషన్ డేట్ చూసుకోవాలి. ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ ఆర్ పర్చేస్ పీరియడ్ ఇంట్రెస్ట్నే ఏమంటాం? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటాం. నేను ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, డౌట్ రాదు, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఆఫ్ పీసీపీఐ. పీసీపీఐ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫర్ 5 equal installments. Will be allowed as deduction for 5 equal installments. From which year the deduction will be available? From the year of construction completion oblique purchase. From the year of house existence లోకి వచ్చిన ఇయర్ ఉంటుంది కదా, అప్పటి నుంచి 5 years వస్తుంది. From the year of construction completion or purchase, whatever it is amma. Construction completion or purchase. ఓకేనా? సరే, లోన్ కరెంట్ ఇయర్లో అంటే నువ్వు ప్రాబ్లం చేస్తున్న ఇయర్లో కూడా లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ అయితే కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ సింపుల్. కరెంట్ ఇయర్లో ఈ లోన్ నా దగ్గర ఉంటే ఆ పీరియడ్ కూడా ఇంట్రెస్ట్ పడుతుంది కదా, అది కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్. సో ఇఫ్ లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్, దెన్ నీడ్ టు కాలిక్యులేట్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఆల్సో. అంటే కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది కరెంట్ ఇయర్లో లోన్ స్టేటస్ని బట్టి ఉంటుంది. అది ఇంకా లోన్ నీ దగ్గరే ఉందా, కరెంట్ ఇయర్కి ముందే లోన్ రీపేమెంట్ అయిపోతే కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉండదు. కరెంట్ ఇయర్ మిడిల్లో రీపే చేస్తే అప్ టు ద డేట్ ఆఫ్ రీపేమెంట్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. అర్థమైందా? కరెంట్ ఇయర్ ఫుల్ ఇయర్ లోన్ అవుట్ స్టాండింగ్ అయితే ఫుల్ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే లోన్ స్టేటస్ని బట్టి కరెంట్ ఇయర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్లో లోన్ స్టేటస్ చూడాలి. అర్థమైందా? నువ్వు 22-23లో కదా ప్రాబ్లం చేసేది. 22-23లో లోన్ స్టేటస్ ఏంటో చూసి కరెంట్ ఇయర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇఫ్ లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్
if loan still outstanding during the current previous year, then need to calculate current year interest also. Need to calculate current year interest also. A current year interest is purely depends upon status of the loan at present loan status ని బట్టి కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఆధారపడి ఉంటుంది. అర్థమైందా పాయింట్? ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా దీన్ని డ్రాఫ్ట్ చేయొచ్చమ్మా. ఇప్పుడు సెక్షన్ 24లో రాసే ఇంట్రెస్ట్ ఏంటి? టీసీపీఐ ప్లస్ కరెంట్ రెండు కలిపి తీసుకువెళ్ళి నోట్ చేసుకోవాలి. సెక్షన్ 24లో నోట్ చేసేటప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్కి లిమిట్స్ ఫాలో అవ్వాలి. లెట్ అవుట్ డీమ్డ్ లెట్ అవుట్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్కి నో లిమిట్, యూ కెన్ క్లెయిమ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అర్థమైందా? దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో ఈ పార్ట్ క్లోజ్ చేద్దాం. ఎగ్జాంపుల్, లోన్ అమౌంట్ 20 lakhs at the rate of 10%. Date of borrowing 1/4/2016. Date of construction completion 31st March 2019. Sir, 2020. Loan still outstanding. Calculate the interest for the previous year 22-23. పీసీపీఐ ఉంటుందా ఉండదా? పీసీపీఐ ఉంటుందా ఉండదా అనేది ఇక్కడే చెప్పేయచ్చు. లోన్ తీసుకున్న ఇయర్ ఏంటి? కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది 1920. ఎస్, పీసీపీఐ ఉంటుంది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇయర్కి ప్రిసీడింగ్ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఏమంటాం? పీసీపీఐ. అప్పుడు 16-17 ఇంట్రెస్ట్ పీసీపీఐ, 17-18 పీసీపీఐ, 18-19 పీసీపీఐ. 3 years ఇంట్రెస్ట్ పీసీపీఐ అవుతుంది. అంతే కదా? కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇయర్ తీసుకోవాలా, ఎక్స్క్లూడ్ చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి. దాని ప్రిసీడింగ్ ఇయర్స్ చూడాలి. అర్థమైందా? సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పీసీపీఐ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ 16-17 ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 16-17 ఇయర్ బిగినింగ్లోనే తీసుకున్నాడు కదా. ఒకవేళ ఇయర్ మిడిల్లో తీసుకుంటే మంత్స్ కాలిక్యులేషన్ అది వస్తుంది, చూసుకోండి. అన్నిసార్లు డేట్ బిగినింగ్లోనే ఉండదు. సో ఎంత? 2 lakhs ఇంట్రెస్ట్, 2 lakhs. 17-18 2 lakhs. 18-19 2 lakhs. అక్కడితో స్టాప్ చేద్దాం. బికాజ్ 1920లో కన్స్ట్రక్షన్ వచ్చేసి అయిపోయింది కాబట్టి 1920 నుంచి పీసీపీఐ అనకూడదు, హౌస్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది కాబట్టి. సో అగ్రిగేట్ 6 lakhs. ఈ 6 lakhsని పీసీ డివైడెడ్ బై 5 installments ఎంత? 1.2 lakhs. దిస్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫర్ 5 years ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్. ఎప్పటి నుంచి వస్తుంది? 1920. ఎప్పుడు పీసీపీఐ ఎండ్ అవుతుందో దాని ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది. అంటే 18-19తో ఎండ్ అయింది కాబట్టి 1920 నుంచి స్టార్ట్ అవుతుంది రిడక్షన్. అంటే ఇప్పుడు ఇది 1920 టు 5th ఇన్స్టాల్మెంట్ చెప్పండి. 23-24. చూడండి 5 years వచ్చినాయి. 1920, 2021, 21-22, 22-23, 23-24. మన ప్రాబ్లం ఏ ఇయర్కి చేస్తున్నాం? 22-23. మన ఇయర్ ఉందా? ఎస్, వీఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ డిడక్షన్. దేర్ ఫోర్ పీసీపీఐ for 22-23 is equal to 1.2 lakhs. అర్థమైందా కాలిక్యులేషన్? బట్ వాట్ అబౌట్ లోన్ స్టేటస్ అట్ ప్రెజెంట్? లోన్ స్టిల్ అవుట్స్టాండింగ్. దేర్ ఫోర్ నీడ్ టు కాలిక్యులేట్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ 20 lakhs into 10%, 2 lakhs. టోటల్ ఇంట్రెస్ట్ 3.2 lakhs. నువ్వు ప్రాబ్లం సెల్ఫ్ లెట్ అవుట్ మీద చేస్తుంటే you can claim entire amount as deduction.
ఒకవేళ ఇవి నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్ మీద చేస్తుంటే రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs ఆబ్లిక్ 30,000. 3.2ని అలౌ చేయడం సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్ అయితే. లెట్అవుట్ డీమ్డ్ లెట్అవుట్ అయితే అలౌ చేస్తాడు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, పీసీపీఏ అంటే ఏమనొచ్చు? ద ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద పీరియడ్ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్. అర్థమైందా? ఆ ఇంట్రెస్ట్ని అగ్రిగేట్ చేసి 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో క్లెయిమ్ చేయాలి ఫ్రమ్ ఎప్పటి నుంచి? ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ ఆర్ పర్చేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమ్మా. సో ఆ 5 ఇన్స్టాల్మెంట్స్లో 1 year ఉంటే వీఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ 1 installment యాజ్ డిడక్షన్. సమ్ టైమ్స్ 1 year ఉండకపోవచ్చు, లేనప్పుడు నిల్ అని రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ 17-18లో కంప్లీట్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వస్తుంది? 17-18, 17-18, 18-19, 19-20, 20-21, 21-22. 21-22 is the last installment. We are not eligible to claim deduction. Therefore, PCPI for 22-23 nil అవుతుంది. Because 5 installments were already exhausted, close అయిపోయినాయి. రీజన్ రాస్తే సరిపోతుంది. అర్థమైందా? ఇది జిఏవిలో డౌట్ఫుల్ పాయింట్స్ ఇక్కడమ్మా. ఫుల్ ఫార్మాట్ ఏ స్టేటస్లకు అప్లై చేయాలి? లెట్అవుట్, డీమ్డ్ లెట్అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్అవుట్. చాలా మందికి 5 చెప్తా ఈ పాయింట్ డౌట్ వస్తుంది, అందుకే చెప్పాను. ఈ ఫుల్ ఫార్మాట్ ఫిల్ చేయాలి. ఇంట్రెస్ట్కి లిమిట్ కూడా లేదు ఇక్కడ. ఇన్ ఆల్ 3 cases యూ కెన్ క్లెయిమ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అన్లిమిటెడ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్కి సెపరేట్ ఫార్మాట్ యూస్ చేయాలి. ఇంట్రెస్ట్కి రిస్ట్రిక్షన్ ఉంది, మ్యాక్సిమం ఇంట్రెస్ట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. అది కూడా 2 సెల్ఫ్ ఆక్యుపైడ్స్కి అయినా 2 lakhs, 1 సెల్ఫ్ ఆక్యుపైడ్ అయినా 2 lakhs. ఓకేనా? నెక్స్ట్ జిఏవి కాలిక్యులేషన్ అమ్మా. జిఏవి కాలిక్యులేషన్ ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు, బట్ తెలియని కార్నర్ పాయింట్స్ ఏమైనా ఉంటే చూసుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా ఒక చోట డౌట్ వస్తుంది, ఆ డౌట్ఫుల్ పాయింట్ కోసమే. జిఏవి కాలిక్యులేట్ చేయాలంటే మనకి 4 amounts కావాలి: మున్సిపల్ వాల్యూ, పెయిడ్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్, యాక్చువల్. దీన్ని గుర్తుపెట్టుకోండి, దీన్ని సిమిలర్ ప్రాపర్టీ రెంట్ అని కూడా అనొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్లో ఇలా ఇస్తాడు, డౌట్ ఏం పడొద్దు, ఆ రెండు ఒకటే. అర్థమైందా? కొన్నిసార్లు మార్కెట్ రెంట్ అని కూడా అంటాడు. ఏమంటాడు? మార్కెట్ రెంట్. మార్కెట్ రెంట్ అన్నా ఫెయిడ్ రెంటల్ వాల్యూ అని అర్థం. కొత్త వర్డ్స్ ఏం కాదు. సో నేనైతే ఎఫ్ఆర్వి అని తీసుకుంటున్నా, ఆల్టర్నేటివ్ వర్డ్స్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ రెండింటికి విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. స్టెప్ 1 విచ్ ఎవర్ ఈస్ దేనికి హయ్యర్ తీసుకోవాలి? మున్సిపల్ వాల్యూ, పెయిడ్ రెంటల్ వాల్యూ, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. స్టెప్ 2 అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 1 ఆర్ స్టాండర్డ్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. స్టెప్ 2 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 1 ఆర్ స్టాండర్డ్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇంతవరకు అయితే చాలా ఈజీ. స్టెప్ 1 స్టెప్ 2కి ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు. స్టెప్ 1 ఆల్వేస్ హయ్యరా లోయరా? హయ్యర్. స్టెప్ 2 ఆల్వేస్ లోయర్. ఇంకా కన్ఫ్యూజన్ వచ్చే ఏరియా ఏంటంటే స్టెప్ 3. స్టెప్ 2లో వచ్చిన ఆన్సర్ని ఎక్స్పెక్టెడ్ రెంట్ అనమంటున్నాడు. ఎక్స్పెక్టెడ్ రెంట్, దీన్ని కంపేర్డ్ విత్ యాక్చువల్ రెంట్. యాక్చువల్ రెంట్తో కంపేర్ చేసి స్టెప్ 3కి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కానీ లోయర్ కానీ తీసుకోమంటున్నాడు. అర్థమైందా? హయ్యర్ ఎప్పుడు, లోయర్ ఎప్పుడు అనేది క్వశ్చన్ అమ్మా. హయ్యర్ లోయర్ ఎప్పుడు అంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే స్టెప్ 3 దేన్ని కంపేర్ చేస్తాం? ఎక్స్పెక్టెడ్ రెంట్ని యాక్చువల్ రెంట్ని. ఎక్స్పెక్టెడ్ రెంట్ 3 lakhs ఉంది, యాక్చువల్ రెంట్ 4 lakhs ఉంది అనుకోండి. అంటే యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే మోర్ దెన్ కనుకుంటే బ్లైండ్లీ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసేసుకోండి. అసలు మీరు ఏం ఆలోచించొద్దు, సెకండ్ ఒపీనియన్ వద్దు. 100% కేసెస్లో హయ్యరే వస్తుంది. ఇఫ్ యాక్చువల్ రెంట్ ఈజ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉన్నప్పుడు హయ్యర్లోకి వెళ్ళిపోండి. అర్థమైందా పాయింట్? సో ఇఫ్ యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్, దెన్ స్టెప్ 3కి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ వస్తుంది.
మోర్ దెన్ అమ్మా. యాక్చువల్ రెంట్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉంటే హయ్యర్. ఈక్వల్ టు ఉంటే డౌట్ అవుతుంది, హయ్యరా లోయరా, రెండు సేమ్ కదా, అవునా కదా. రెండు ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏది తీసుకున్నా కరెక్ట్ అవుతుంది ఆన్సర్. కాబట్టి ఈక్వల్ టు ఉన్నా మోర్ దెన్ ఉన్నా హయ్యర్ తీసుకోండి. లెస్ దెన్ ఉన్నప్పుడు ఆలోచించండి. ఇఫ్ యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా. ఏంటంటే ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాస్ సి గనక అప్లై అయితే లోయర్ తీసుకోండి, అప్లై కాకపోతే హయ్యర్ తీసుకోండి. అర్థమైందా? ఇఫ్ సెక్షన్ 23 subsection 1 class C is applicable, then step 3 ki whichever is lower. If section 23 subsection 1 class C is not applicable, then step 3 ki whichever is higher తీసుకోండి. ఇది కూడా ఎప్పుడు చెక్ చేయాలి? లోయర్ ఉన్నప్పుడు చెక్ చేయండి, హయ్యర్ ఉన్నప్పుడు అసలు చెక్ చేయొద్దు. బ్లైండ్గా విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్కి వెళ్ళిపోండి. లోయర్ ఉన్నప్పుడు ఈ సెక్షన్ వస్తుందా రాదా చెక్ చేయండి. ఆ సెక్షన్ వస్తే తీసుకోండి లోయర్, రాకపోతే మళ్ళీ హయ్యర్లోకి వెళ్ళిపోండి. అర్థమైందా? సింపుల్గా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, స్టెప్ 3కి మెజారిటీ కేసెస్లో హయ్యరే వస్తుందమ్మా. మీరు ఏమైనా ప్రాబ్లంలో మర్చిపోయి అసలు బ్లైండ్గా ఏం చేయాలో తెలియదు, అసలు ఈ సెక్షన్ గురించి కూడా తెలియదు అనుకుంటే హయ్యర్ తీసుకుని ప్రాబ్లం చేసేయండి. మ్యాక్సిమం మోర్ దెన్ 50% కరెక్ట్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్టెప్ 3కి మెజారిటీగా వచ్చేది హయ్యరే వస్తుంది కాబట్టి. ఎక్సెప్షనల్ కేసెస్లో లోయర్ వస్తుంది. అర్థమైందా? సో ఏ సెక్షన్ వస్తే లోయర్? 23 సబ్సెక్షన్ 1 క్లాస్ సి వస్తే లోయర్, అదర్వైజ్ హయ్యర్ తీసుకోండి. ఇప్పుడు ఆ సెక్షన్ ఎప్పుడు వస్తుందో నేను కింద చెప్తాను. నోట్స్. Conditions for applicability of section 23 subsection 1 class C. ఆ సెక్షన్ అట్రాక్ట్ అవ్వాలంటే వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్? ఫస్ట్ వన్ ఏంటంటే అది ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ అయి ఉండాలంటే. కండిషన్ నెంబర్ 1 ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ. ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ. ఫుల్లీ లెట్ అవుట్, వేకెన్సీ అనే కాన్సెప్ట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది ఏ ఉండాలి? ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ కరెంట్ ప్రీవియస్ ఇయర్లో కొంతకాలమైన వేకెన్సీలో ఉండాలి. ఇట్ మస్ట్ బి వేకెంట్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్. అండ్ అమ్మ ఈచ్ కండిషన్ మధ్యలో అండ్ వేకెన్సీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వేకెన్సీ అంటే టెనెంట్ ఖాళీ చేసిన తర్వాత ప్రాపర్టీ ఖాళీగా ఉంటుంది కదా, ఓ టూలెట్ బోర్డు ఉంటుంది కదా, ఆ టూలెట్ బోర్డు ఉన్న పీరియడ్ ఏమంటాం? వేకెన్సీ అంటాం. వేకెన్సీ అనేది ఓనర్కి లాసే కదా. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 30th టెనెంట్ వెకేట్ చేశాడు, న్యూ టెనెంట్ సెప్టెంబర్ 1 జాయిన్ అయ్యాడు వచ్చి, అంటే 2 months టూలెట్ బోర్డు అలాగే ఉంది. మరి 2 months రెంట్ పోయినట్టే కదా నాకు. ఆ లాస్ని ఏమంటామంటే లాస్ డ్యూ టు వేకెన్సీ. ఆ లాస్ వచ్చి ఉండాలి నీకు, ఆ ప్రాపర్టీ వేకెన్సీలో ఉండాలి. అర్థమైందా? వేకెన్సీ వల్ల నీకు లాసే కదా, ఆ లాస్ వల్ల సి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాడు. ఆ లాస్ వల్ల ఏం జరగాలంటే ఇది జరగాలంట. ఇది జరగాలి. ఏంటి? యాక్చువల్ రెంట్ దేనికంటే? ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే తగ్గాలి డ్యూ టు వేకెన్సీ. ఆ రీజన్ వల్ల గనక తగ్గితే యాక్చువల్ రెంట్ is less than expected rent due to vacancy. మా ఆల్రెడీ చెప్పాను, స్టెప్ 3లో కనుక ఎక్స్పెక్టెడ్ రెంట్ యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కనుక స్టెప్ 3కి ఆల్వేస్ హయ్యర్. అక్కడ మీరు ఇంకేమీ చెక్ చేయక్కర్లా, క్లాస్ సి గురించి చెక్ చేయాల్సిన అవసరం లేదు. లోయర్ ఉన్నప్పుడు మాత్రం చెక్ చేసుకోండి. అర్థమైందా?
సో లోయర్ ఉన్నప్పుడు ఈ సెక్షన్ కనుక అట్రాక్ట్ అయితే ఏమొస్తుంది? లోయర్. ఒకవేళ ఈ సెక్షన్ రాకపోతే హయ్యర్ వస్తుంది. సో ఈ సెక్షన్ అట్రాక్ట్ అవ్వాలంటే ప్రాపర్టీ ఏమై ఉండాలి? ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ. అంటే డీమ్డ్ లెట్ అవుట్లోను, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్లోనూ అసలు ఈ సెక్షన్ రాదమ్మా. అంటే అక్కడ ఆల్వేస్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యరే తీసుకోవాలి. అర్థమైందా? ఆ ఏరియాలో చాలామందికి డౌట్స్ ఉంటాయి. పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్లో స్టెప్ 3కి ఆల్వేస్ హయ్యరే వస్తుంది. అర్థమైందా? ఈ క్లాస్ సి అనే సెక్షన్ ఓన్లీ ఎప్పుడు వస్తుంది? అర్థమైందా? ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ అయి ఉండాలి. ప్రాపర్టీ వేకెన్సీలో ఉండాలి. వేకెన్సీ అంటే టెనెంట్ వెకేట్ చేయాలి. వెకేట్ చేసిన తర్వాత కొన్నాళ్ళ పాటు ప్రాపర్టీ ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండటం వల్ల రెంట్ రాదు కదా. అలా రెంట్ రాకూడదు. దానివల్ల ఏం జరగాలి? యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే తగ్గాలి. ఇలా తగ్గినప్పుడు మాత్రమే ఈ సెక్షన్ వస్తుంది. ఈ సెక్షన్ వస్తేనే స్టెప్ 3కి లోయర్ వస్తుంది. అదర్వైజ్ హయ్యర్ తీసుకోండి. అది లెట్ అవుట్ కాదనుకోండి, లేదా వేకెన్సీ లేదు, 12 months టెనెంట్ ఉన్నాడు అనుకోండి, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోండి. వేకెన్సీ ఉంది, అది లెట్ అవుట్ ప్రాపర్టీ. వేకెన్సీ ఉంది, కానీ వేకెన్సీ ఉన్నా సరే స్టిల్ యాక్చువల్ రెంట్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ చూపిస్తుంది, అక్కడ కూడా హైయర్ తీసుకోండి. తగ్గినప్పుడే ఈ సెక్షన్ చెక్ చేయండి, ఎక్కువ ఉన్నప్పుడు అసలు వద్దు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పే ముందు ఒకసారి చూడండి. దీనికి కొన్ని నోట్స్ ఉన్నాయమ్మా. ఇదొక నోట్ నెంబర్ 2. డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీలో స్టెప్ 2లో వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా? ఎక్స్పెక్ట్. దాన్ని డైరెక్ట్గా జిఏవి కింద తీసేసుకోవచ్చు. ఎక్కడ? డీమ్డ్ లెట్ అవుట్లో. డీమ్డ్ లెట్ అవుట్లో అసలు స్టెప్ 3 ఉండదు. స్టెప్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 2 టు బి కన్సిడర్డ్ యాజ్ జిఏవి డైరెక్ట్లీ. కాబట్టి చాలా ఈజీ కాలిక్యులేషన్ అమ్మ డిఎల్ఓపిలో. ఇన్ కేస్ ఆఫ్ డిఎల్ఓపి expected rent to be considered as GAV. That is cancel step 3. డైరెక్ట్గా స్టెప్ 3ని క్యాన్సిల్ చేసేయండి. స్టెప్ 2లో వచ్చిన ఆన్సర్ ఆటోమేటికల్లీ ఏమవుతుంది? జిఏవి అయిపోతుంది. సో ఇట్ ఈస్ టూ ఈజీ టు కాలిక్యులేట్ జిఏవి ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ లెట్ అవుట్. డీమ్డ్ లెట్ అవుట్లో జిఏవి చాలా ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ రెంట్ ఇవ్వడమ్మా. ఏంటా రెంట్? స్టాండర్డ్ రెంట్. స్టాండర్డ్ రెంట్ ఇవ్వకపోతే స్టెప్ 2ని క్యాన్సిల్ చేసామంటున్నాడు. అప్పుడు స్టెప్ 1లో వచ్చిన ఆన్సరే ఎక్స్పెక్టెడ్ రెంట్ అవుతుంది. అంటే స్టెప్ 3 ఫాలోడ్ బై స్టెప్ 1, మధ్యలో ఉన్న స్టెప్ ఉండదు. అంతేగాని మీరు 0 తీసుకోకూడదు. స్టాండర్డ్ రెంట్ ఇవ్వలేదు కదా అని 0 తీసుకుంటే ఆన్సర్ పోతుంది. అర్థమైందా? ఇఫ్ స్టాండర్డ్ రెంట్ నాట్ అవైలబుల్, నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, then cancel step 2. స్టెప్ 2ని క్యాన్సిల్ చేసేసి దాన్ని ఏం చేయాలి? అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 1 టు బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రెంట్. అర్థమైందా ఈ పాయింట్? స్టాండర్డ్ రెంట్ ఇవ్వకపోతే స్టెప్ 2ని తీసేయండి కంప్లీట్గా. స్టెప్ 1లో వచ్చిన ఆన్సర్ని ఎక్స్పెక్టెడ్ రెంట్ కింద ట్రీట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ మోర్ నోట్ ఏంటంటే, అన్ఆక్యుపైడ్ సెల్ఫ్ ఆక్యుపైడ్కి అసలు జిఏవి కాలిక్యులేషన్ అవసరంలా. నీడ్ నాట్ కాలిక్యులేట్ జిఏవి బికాజ్ ఎన్ఏవి షల్ బి టేకెన్ యాజ్ 0. ఎన్ఏవి 0 తీసుకుంటున్నప్పుడు దానిపైన ఉన్న జిఏవితో పని ఏముంటుంది మనకి? కానీ ప్రాబ్లంలో డీటెయిల్స్ ఇస్తాడు, ఇచ్చినా మనం ఇగ్నోర్ చేయాలి. అర్థమైందా? సో ఇన్ కేస్
ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ, GAV need not be calculated. Reason, because in these cases the NAV shall be taken as nillam. అర్థమైందా? ప్రాబ్లంలో అన్ని ప్రాబ్లంలో మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంట్, స్టాండర్డ్ రెంట్స్ ఇస్తాడు. ఇచ్చినా మనం ఇగ్నోర్ చేయాలి, అసలు మనకు అవసరం లేదు. అర్థమైందా? అండ్ ఫిఫ్త్ పాయింట్, సార్ కొన్నిసార్లు ప్రాపర్టీ కరెంట్ ఇయర్లోనే కన్స్ట్రక్షన్ చేశాను, అంటే ఆ ప్రాపర్టీ నా దగ్గరికి కరెంట్ ఇయర్లో వచ్చింది, అంటే ఈ సంవత్సరమే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది, లేదా పర్చేస్ చేశాను. ఫస్ట్ టైం ప్రాపర్టీ నా దగ్గరికి, అది కూడా మిడిల్ ఆఫ్ ద ఇయర్లో జరిగింది. ఆగస్ట్ 31st కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశాను లేదా పర్చేస్ చేశాను అనుకోండి. అంటే ఇప్పుడు ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 1 నుంచి. ఆగస్ట్ 31st కంప్లీట్ అయితే సెప్టెంబర్ 1 నుంచి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినట్లు లెక్క. మరి సెప్టెంబర్ 1 నుంచే హౌస్ నా దగ్గర ఉంది, దానికి ముందు అసలు హౌస్ లేదు నా దగ్గర. హౌస్ లేనప్పుడు GAV ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? అప్పుడు GAV షాల్ బి క్యాలిక్యులేట్ ఓన్లీ ఫర్ ఎగ్జిస్టింగ్ పీరియడ్. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 7 monthsకే GAV క్యాలిక్యులేట్ చేయాలి. ఎసెట్ ఫస్ట్ టైం అసెసీ దగ్గరకు వచ్చిన ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్లో GAV షాల్ బి క్యాలిక్యులేట్ ఓన్లీ ఫర్ ఎగ్జిస్టింగ్ పీరియడ్. ఎగ్జిస్టింగ్ పీరియడ్ ఫుల్ ఇయర్ ఉండకపోవచ్చు కదా, మిడిల్ ఆఫ్ ద ఇయర్లో పర్చేజ్ కన్స్ట్రక్షన్స్ జరిగితే అప్పుడు ఎగ్జిస్టింగ్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఉందో చూసి అన్ని మంత్స్ వరకునే GAV క్యాలిక్యులేషన్ చేయాలి. బట్ ప్రాబ్లంలో వాడు మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంట్, స్టాండర్డ్ రెంట్స్ పర్యాణం ఇస్తాడు, దాన్ని మనం ఏం చేయాలి? కట్ చేసి ఎగ్జిస్టింగ్ పీరియడ్కి తీసుకోవాలి. అర్థమైందా? ఆ పని చేయకపోతే ఆన్సర్ పోతుంది. ఓల్డ్ హౌస్కి GAV కట్టేటప్పుడు ఫుల్ ఇయర్ తీసుకోవాలి, న్యూ హౌస్ కట్టేటప్పుడు మాత్రం ఎగ్జిస్టింగ్ పీరియడ్ చెక్ చేసుకోవాలి. న్యూ హౌస్ అంటే కరెంట్ ఇయర్లోనే హౌస్ నీ దగ్గరికి వచ్చినప్పుడు, అంటే పర్చేజ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ కరెంట్ ఇయర్లో గనక జరిగితే దెన్ ఎగ్జిస్టింగ్ పీరియడ్ ఎంతో చూసి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ పీరియడ్ GAV స్టబ్ క్యాలిక్యులేట్ అమ్మా. అర్థమైందా? సో అది నెక్స్ట్. ఇఫ్ ప్రాపర్టీ వాస్ constructed or purchased during the current previous year itself, then GAV shall be calculated only to existing period. GAV shall be calculated only to existing period. అర్థమైంది పాయింట్? ఓకేనా? న్యూ హౌసెస్ విషయంలో ఈ పాయింట్, న్యూ హౌసెసే కాదు, సేల్ అవుతున్న ఇయర్లో కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. హౌస్ సేల్ చేస్తున్న ఇయర్లో కూడా ఫుల్ ఇయర్ ఉండకపోవచ్చు కదా, మిడిల్ ఆఫ్ ద ఇయర్లో హౌస్ని సేల్ చేస్తే అప్పుడు GAV అప్ టు ద డేట్ ఆఫ్ సేల్ వరకునే చేయాలి. సేల్ తర్వాత GAV ఎందుకు క్యాలిక్యులేట్ చేయటం? అర్థమైంది? అంటే దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్ నాట్ ఓన్లీ ఇన్ ఫస్ట్ ఇయర్ బట్ ఆల్సో ఇన్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా, అంటే దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ అమ్మ. అది కూడా ఈ రూల్ అక్కడ కూడా ఫాలో అవ్వాలి. సేల్ కూడా ఇయర్ లాస్ట్ రోజే సేల్ అవ్వాలని రూల్ ఏముంది, మిడిల్లో సేల్ చేస్తాం కదా, అప్పుడు అప్ టు ద డేట్ ఆఫ్ సేల్ ఎంత పీరియడ్ ఉందో ఆ పీరియడ్కి GAV క్యాలిక్యులేషన్ జరగాలి. అర్థమైందా పాయింట్? అలాగే నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, సార్ అన్రియలైజ్డ్ రెంట్ అమ్మా. అన్రియలైజ్డ్ రెంట్, అన్రియలైజ్డ్ రెంట్ ఇఫ్ ఎనీ ఉంటే గనక ప్రాబ్లంలో అది GAV కట్టేటప్పుడు యాక్చువల్ రెంట్లోంచి లెస్ చేసి చూపించమంటున్నాడు. యాక్చువల్ రెంట్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ అని లెస్ చేయమంటున్నాడు. సబ్జెక్ట్ టు రూల్ 4 కండిషన్స్ అమ్మ. ఇలా లెస్ చేయాలంట. ప్రాబ్లంలో ఏముంటే అన్రియలైజ్డ్ రెంట్ ఉంటే ట్రీట్మెంట్ ఏంటి? రెడ్యూస్డ్ ఫ్రమ్
యాక్చువల్ రెంట్ సబ్జెక్ట్ టు రూల్ 4 కండిషన్స్ అమ్మ. సో అన్రియలైజ్డ్ రెంట్ రెడ్యూస్డ్ ఫ్రమ్ యాక్చువల్ రెంట్ సబ్జెక్ట్ టు రూల్ 4 కండిషన్స్. ఈ కండిషన్స్ మెటీరియల్లో ఉన్నాయి, చూసుకోండి. అవి కండిషన్స్ చెప్పట్లేదు. రూల్ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేదు అని చెప్తే రెడ్యూస్ చేయకూడదు, లెస్ చేయకూడదు, ఇగ్నోర్ చేయాలి. కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే లెస్ చేయాలి. యాక్చువల్ రెంట్లోంచి లెస్ చేయండి అని చెప్తున్నాడు. ఇది కూడా లాసే వానర్కి. వానర్కి 2 లాస్లు ఉంటాయి. లాస్ డ్యూ టు వేకెన్సీ, లాస్ డ్యూ టు అన్రియలైజ్డ్ రెంట్. వేకెన్సీ వల్ల లాస్ వస్తే స్టెప్ 3కి లోయరా హైయరా చెక్ చేసుకోవాలి. ఆ సెక్షన్ వస్తుందా రాదా చూడాలి. అన్రియలైజ్డ్ రెంట్ వల్ల లాస్ వస్తే యాక్చువల్ రెంట్లోంచి మైనస్ చేయాలి. అది కూడా రూల్ 4 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే, అదర్వైజ్ నాట్ డిడక్టబుల్ అమ్మ. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో టెనెంట్ జూన్ 30th వెకేట్ చేశాడు, న్యూ టెనెంట్ సెప్టెంబర్ 1 నుంచి వచ్చాడు. అంటే జూలై ఆగస్ట్ ప్రాపర్టీ వేకెన్సీలో ఉంది. ఆ 2 months రెంట్ లాసే కదా, అది లాస్ డ్యూ టు వేకెన్సీ. ఇప్పుడు టెనెంట్ వెకేట్ చేస్తూ జూన్ మంత్ రెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు నేను లాస్ అయిన రెంట్ 3 months. అందులో జూన్ మంత్ రెంట్ లాస్ డ్యూ టు అన్రియలైజ్డ్ రెంట్. టెనెంట్ ఉండి రెంట్ ఇవ్వకపోవటాన్ని అన్రియలైజ్డ్ రెంట్ అంటాం. అసలు టెనెంటే లేని పీరియడ్ని వేకెన్సీ అంటాం. అంటే వానర్కి 2 కూడా లాసేనమ్మా. ఒక లాస్కి, కాకపోతే ఈ లాసెస్కి ట్రీట్మెంట్ ఇస్ సేమ్ కాదమ్మా, ట్రీట్మెంట్ వేరియేషన్ ఉంది. అన్రియలైజ్డ్ రెంట్కి ఏమో యాక్చువల్ రెంట్లోంచి లెస్ చేయండి, వేకెన్సీ ఏమో స్టెప్ 3కి లోయర్ తీసుకోండి అని చెప్తున్నాడు. డిఫరెంట్ ట్రీట్మెంట్స్ని ఫాలో అవ్వాలి. బట్ 2 కూడా వానర్కి అయితే లాసే. లాస్ డ్యూ టు వేకెన్సీ, లాస్ డ్యూ టు అన్రియలైజ్డ్ రెంట్ అమ్మా. అర్థమైందా? సో ఇదొకటి. లాస్ట్ నోట్ ఏంటంటే, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్లో ఇన్ కేస్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్ and part of the year self-occupied. ఈ స్టేటస్లో పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్-ఆక్యుపైడ్లో ఇఫ్ ఎఫ్ఆర్వి నాట్ గివెన్, ఎఫ్ఆర్వి ఇవ్వకపోతే, చాలా ఇంపార్టెంట్ అది. ఆ స్టేటస్లో ప్రాబ్లం చేశాడు. అప్పుడు ప్రాబ్లంలో ఏమి లేకపోతే, ఎఫ్ఆర్వి లేకపోతే, దెన్ యాక్చువల్ రెంట్ ఫర్ ఫుల్ ఇయర్, యాక్చువల్ రెంట్ ఫర్ ఫుల్ ఇయర్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎఫ్ఆర్వి. యాక్చువల్ రెంట్ ఉంటుంది కదా, ఆ యాక్చువల్ రెంట్ని ఫుల్ ఇయర్కి మార్చుకుని దాన్ని ఎఫ్ఆర్వి కింద తీసుకోమంటున్నాడు. అంటే యాక్చువల్ రెంట్ 10 monthsకి వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? 12 monthsకి మార్చమంటున్నాడు. మార్చిగా వచ్చింది ఎఫ్ఆర్వి అనమంటున్నాడు. అర్థమైందా పాయింట్? ఆ ఒక్క స్టేటస్లోనే అది ఫాలో అవ్వాలి. ఏ స్టేటస్లో? పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద, మిగతా ఎక్కడ ఎఫ్ఆర్వి ఇవ్వకపోయినా 0 తీసుకోవచ్చు. ఆ ఒక్క స్టేటస్లో 0 తీసుకోవద్దు అని చెప్తున్నాడు. అది చాలామంది స్టూడెంట్స్కి పాయింట్ డౌట్ఫుల్గా ఉంటుంది, చూసుకోండి. ఆ స్టేటస్ మీద ప్రాబ్లం చేసినప్పుడు ఈ రూల్ ఫాలో అవుతూ ఉండండి. ఇఫ్ ఇవ్వకపోతే, ఇస్తే నో ప్రాబ్లం. కొన్ని ప్రాబ్లంలో ఇచ్చేస్తాడు ఎఫ్ఆర్వి, ఇస్తే నో ప్రాబ్లం, ఇవ్వకపోతే చేయండి అని చెప్తున్నాడు. నోట్స్ అన్నీ ఓకేనా? జిఏవి క్యాలిక్యులేషన్ అర్థమైందా? స్టెప్ 3లో యాక్చువల్ రెంట్ కంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే ఎక్కువ ఉంటే ఆల్వేస్ హయ్యర్ వస్తుంది. ఇంకా దానికి సెకండ్ ఒపీనియన్ ఏముండదు. ఒకవేళ లోయర్ ఉంటే మాత్రం అప్పుడు టెస్ట్ చేయాలి, ఈ సెక్షన్ వస్తుందా రాదా చెక్ చేయండి. వస్తే లోయర్ తీసుకోండి, రాకపోతే హయ్యర్ తీసుకోండి. రావాలంటే ఈ కండిషన్స్ 3 సాటిస్ఫై చేయాలి. అంటే ఇవి సాటిస్ఫై అవుతున్నాయా లేదా చూడండి. అయితే లోయర్, అవ్వకపోతే హయ్యర్. అర్థమైందా? అది ఫుల్లీ లెట్ అవుటా కాదా చూడండి. వేకెన్సీ ఉందా లేదా చూడండి. వేకెన్సీ వల్ల యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే తగ్గిందా లేదా చూడండి. 3 జరిగితే కనుక లోయర్ తీసుకోండి, అదర్వైజ్ హయ్యర్ తీసుకోండి. ఓకేనా? సో అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అనం జిఏవిలో, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఓకే. సో ఇంకా హౌస్ ప్రాపర్టీలో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ మన ఫార్మాట్ చూసాం కదా. లెట్ అవుట్కి ఫార్మాట్ ఏంటమ్మా?
జిఏవి కాలిక్యులేట్ చేయాలి, మున్సిపల్ ట్యాక్సెస్ డిడక్ట్ చేయాలి, సెక్షన్ 24లో 2 డిడక్షన్స్ని మైనస్ చేయాలి. ఓకేనా? సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే జిఏవి వద్దు, మున్సిపల్ ట్యాక్సెస్ వద్దు, ఓన్లీ ఎన్ఏవి 0 మైనస్ ఇంట్రెస్ట్. అర్థమైందా? లెట్అవుట్ ఫార్మాట్ లెట్అవుట్కే కాకుండా ఇంకెక్కడ యూస్ చేయొచ్చు? డీమ్డ్ లెట్అవుట్లోను, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, 3 చోట్ల సేమ్ స్టేటస్ వాడుకోవచ్చు. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫార్మాట్ ఇంకెక్కడ యూస్ చేయొచ్చు? అలాగే లెట్అవుట్కి ఇంట్రెస్ట్కి లిమిట్ ఏమైనా ఉందా? ఎంత ఇంట్రెస్ట్ అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఆక్యుపైడ్కి రిస్ట్రిక్షన్ ఉంది, 2 lakhs ఆర్ 30,000. అది కూడా ఓన్లీ 115 BACలో రాదు. మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ డిడక్షన్ 115 BACలో రాదు, ఓన్లీ 115 BACలో ప్రాబ్లం చేస్తే రాదు. ఇంట్రెస్ట్ డిడక్షన్ నాట్ అవైలబుల్. ఇఫ్ అసెసీ కనుక ట్యాక్స్ దేని మీద కడుతుంటే 115 BACలో ట్యాక్స్ కాలిక్యులేషన్ చేయమన్నాడు అనుకోండి, సెల్ఫ్ ఆక్యుపైడ్కి వస్తుంది. 115 BACలో రాదు. బట్ లెట్ అవుట్ పరిస్థితి 115 BACలో కూడా వస్తుంది. లెట్ అవుట్కి నో ఎఫెక్ట్ అమ్మా. నువ్వు 115 BAC ఆప్షన్ తీసుకున్నావా తీసుకోకపోయినా వస్తుంది. సెల్ఫ్ ఆక్యుపైడ్ మాత్రం 115 BACలో రాదు. అర్థమైందా? నువ్వు ఆ సెక్షన్ ఆప్ట్ చేసుకోకపోతే వస్తుంది. అర్థమైందా? అది కూడా ఎంత వస్తుంది? 2 lakhs ఆర్ 30,000. సో గుర్తుపెట్టుకోండి, 115 BAC ఆప్షన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ డిడక్షన్ నాట్ అవైలబుల్. ఇంట్రెస్ట్ డిడక్షన్ నాట్ అవైలబుల్ టు సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడా? ఎస్. ఇఫ్ అసెసీ ఆప్టెడ్ సెక్షన్ 115 BAC, then interest deduction not available to self-occupied, unoccupied, but available to let out, deemed let out, part of the year. వాటన్నిటికీ వస్తుంది, నో ప్రాబ్లం. ఆప్షన్ ఎఫెక్ట్ వాటి మీద ఉండదమ్మా, ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడే ఎఫెక్ట్ అవుతుంది. అర్థమైందా? సో 115 BAC ఇఫ్ అసెసీ ఆప్టెడ్ సెక్షన్ 115 BAC, then interest deduction not available. 2 self-occupied property oblique unoccupied property, వీటికి రాదు. బట్ అవైలబుల్ టు లెట్ అవుట్, డీమ్డ్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, వాటికి వస్తుంది. వీటికి మాత్రం రాదు, గుర్తుపెట్టుకోండి. వీటికి రాదు అంటే రిమైనింగ్ స్టేటస్లకు వస్తుందని అర్థం. ఏ సెక్షన్? 115 BAC ఆప్షన్ తీసుకుంటే ఈ సెక్షన్స్ డిడక్షన్ ఇవ్వద్దు. కాబట్టి జనరల్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్కి రిజల్టెంట్ అమౌంట్ నెగిటివ్ వస్తుంది కదా. డ్యూ టు నెగిటివ్ రావడానికి రీజన్ ఇంట్రెస్టే కదా. మరి ఇంట్రెస్ట్ డిడక్షన్ ఇవ్వం కాబట్టి నెగిటివ్ రిజల్ట్ రాదు, నిల్ వస్తుంది. దేర్ ఫోర్ ద రిజల్టెంట్ ఇన్కమ్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్ ఈస్ నిల్. దన్ ద క్వశ్చన్ ఆఫ్ నెగిటివ్ రిజల్ట్ డస్ నాట్ అరైజ్. అంటే లాస్ ఉండదు. ఇంకా లాస్ నువ్వు ఎక్కడ సెట్ ఆఫ్కి ఛాన్స్ లేనట్టే లెక్క అని చెప్తున్నాడు. అర్థమైందా పాయింట్? సో ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సార్, కంప్యూటేషన్, ఇన్కమ్ కంప్యూటేషన్ చేసేటప్పుడు కొన్ని స్టేటస్లు ఉన్నాయమ్మా. ఆ స్టేటస్లు ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. కంప్యూటేషన్ ప్రొసీజర్ ఒకసారి చూడండి, మీరు ఏం నోట్ చేయకండి. ఒక ప్రాపర్టీ ఉంది ఎస్ఎస్సి పేరు మీద, అది 9 months లెట్ అవుట్కి ఇచ్చాడు, 3 months సెల్ఫ్ ఆక్యుపై చేశాడు. దీన్ని ఏమందాం? పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇక్కడ ప్రాబ్లం ఎలా చేయాలి? ఇలాంటి కేసెస్లో ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఏంటంటే ట్రీటెడ్ యాజ్ లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్. ఫుల్ ఇయర్కి లెట్ అవుట్కి ఇచ్చినట్టే ట్రీట్ చేయమంటున్నాడు. ట్రీటెడ్ యాజ్ లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్. అంటే ఏం లేదు, ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ ఎలా చేస్తామో అలాగే చేసేయమంటున్నాడు. నువ్వేమీ సెపరేట్ చేయక్కర్లే. అంటే మున్సిపల్ వాల్యూ ఎంతమందికి తీసుకోవాలి? ఫుల్ మున్సిపల్ వాల్యూ
పెయిడ్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్, ఇవన్నీ కూడా ఫుల్ ఇయర్కి తీసుకోవాలి. యాక్చువల్ రెంట్ మాత్రం ఓన్లీ లెట్ అవుట్ పీరియడ్కే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లెట్ అవుట్ పీరియడ్ ఎంత, 9 monthsకి తీసుకోవాలి. మిగతావన్నీ ఫుల్ ఇయర్కి తీసుకోవాలి. అప్పుడు జిఏవి వస్తుంది కదా. తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్లు, ఇవన్నీ మళ్ళీ ఫుల్లీ డిడక్టబుల్ అమ్మ, ఫుల్ ఇయర్కి లెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలంటే లెట్ అవుట్కి ఇచ్చినట్టే భావించి ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. అంటే ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ కింద ఆన్సర్ చేయమంటున్నాడు. ఎక్సెప్ట్ యాక్చువల్ రెంట్ టు బి కన్సిడర్డ్ ఓన్లీ ఫర్ లెట్ అవుట్ పీరియడ్, రిమైనింగ్ అన్ని ఫుల్ ఇయర్కి తీసుకోమంటున్నాడు. అర్థమైందా? ట్రీటెడ్ యాజ్ లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్. ఫుల్ ఇయర్ లెట్ అవుట్, మీరేం ప్రాపర్టీని సెపరేట్ చేయటం ఇలాంటివి ఏం చేయొద్దు. బట్ ఈ స్టేటస్లో ఎఫ్ఆర్వి ఇవ్వకపోతే యాక్చువల్ రెంట్ ఫర్ ఫుల్ ఇయర్ని ఎఫ్ఆర్వి కింద తీసుకోవాలి. అక్కడ చెప్పిన నోట్ ఉంది కదా, ఆ నోట్ పాయింట్ ఇక్కడ అప్లై అవుతుంది. సో పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్లో ట్రీట్మెంట్ ఏంటమ్మా, ట్రీటెడ్ యాజ్ లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్. అంటే అర్థం డేటా అంతా కూడా ఫుల్ ఇయర్కి తీసుకోవాలి, ఎక్సెప్ట్ యాక్చువల్ రెంట్ అదొక్కటి మాత్రం లెట్ అవుట్ పీరియడ్కి తీసుకోవాలి. రిమైనింగ్ అంతా ఫుల్ ఇయర్కి తీసుకుని ప్రాబ్లం చేసేయటమే. మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత ఇస్తా అంత డిడక్ట్ చేసేయచ్చు. ఇంట్రెస్ట్ ప్రాబ్లంలో ఎంత ఇస్తా అంత డిడక్ట్ చేసేయచ్చు. అర్థమైందా? ఒక్క యాక్చువల్ రెంట్ మాత్రం 9 monthsకి తీసుకోవాలి, మిగతావన్నీ ఫుల్ ఇయర్కి తీసుకోవాలి. అది ఆ ఒక్కటి చేయగలిగితే చాలు. ఇక్కడ ఏమి ఇవ్వకపోతే, ఎఫ్ఆర్వి ఇవ్వకపోతే యాక్చువల్ రెంట్ ఫర్ ఫుల్ ఇయర్ని ఎఫ్ఆర్వి కింద తీసుకోవాలి. అదొక అజంప్షన్ మాత్రం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సరే, ఇంకొకటి ఉంది ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ లెట్ అవుట్ అండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్. పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇక్కడ మాత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్రాపర్టీ ఉందమ్మా, 2 పోర్షన్స్ ఉన్నాయి. ఒక పోర్షన్ ఏం చేశాను, సెల్ఫ్ ఆక్యుపైడ్, ఇంకొక పోర్షన్ లెట్ అవుట్. ఇప్పుడు ఏ స్టేటస్ వస్తుంది చెప్పండి, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇలాంటప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అంటే సెపరేట్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. అంటే దీనికి సెపరేట్ ఇన్కమ్, దీనికి సెపరేట్గా కట్టాలి. కడితే అప్పుడు దీనికి స్టేటస్ ఏమవుతుంది, సెల్ఫ్ ఆక్యుపైడ్, దీనికి లెట్ అవుట్. అవి తెలుసు కదా ఎలా చేయాలో, మనకి ఫార్మాట్లు ఉన్నాయి కదా, ఆ ఫార్మాట్ సెపరేట్గా ఫిల్ చేయటమే. అప్పుడు రెండిట్లో వచ్చిన ఆన్సర్స్ని టోటల్ చేసి టోటల్ ఇన్కమ్ ఇది అని చెప్పాలి. అంటే ఇక్కడ కాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెపరేట్లీ, అది ట్రీట్మెంట్. కాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెపరేట్లీ. అర్థమైందా? పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్లో ప్రాపర్టీని సెపరేట్ చేయాలా, చేయకూడదు. సింగిల్ ప్రాపర్టీ కింద ఆన్సర్ చేయాలి. డేటా అంతా కూడా ఫుల్ ఇయర్కి తీసుకుని చేయాలి, ఎక్సెప్ట్ యాక్చువల్ రెంట్. అర్థమైందా? ఇక్కడ మాత్రం ప్రాపర్టీని స్ప్లిట్ చేసి 2 సెపరేట్ ప్రాపర్టీస్ కింద ఆన్సర్ ఇవ్వాలి. దీనికి ఫార్మేట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫార్మేట్ ఇవ్వాలి, దీనికి లెట్ అవుట్ ఫార్మేట్ ఇవ్వాలి. తెలుసు కదా ఏం చేయాలో, అది చేసి ఆన్సర్ చేసి 2 ఆన్సర్స్ని అగ్రిగేట్ చేసి టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇది అని చూపించాలి. ఇది పాయింట్. ప్రాబ్లంలో కనుక ఒకవేళ డేటా కంబైన్డ్గా ఇస్తే ప్రాపర్టీ మొత్తానికి దాన్ని అపోర్షన్ చేయాలి. ఆక్యుపేషన్ రేషియోలో అపోర్షన్ చేయాలి. ఫస్ట్ పోర్షన్ 60%, సెకండ్ పోర్షన్ 40% ఉంది, 6:4 రేషియోలో అపోర్షన్ చేయాలి. ఇఫ్ డేటా నాట్ గివెన్ సెపరేట్లీ దెన్ ఇట్ మస్ట్ బి అపోర్షన్డ్ బిట్వీన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ లెట్ అవుట్ అమ్మా. రెండింటికి స్ప్లిట్ చేసి దేనికదే తీసుకోవాలి. అర్థమైందా? ఆ రేషియో ప్రాబ్లంలో ఇస్తాడు. 2 ఐడెంటికల్ యూనిట్స్ అన్నాడు, అంటే 1:1 రేషియో అన్నాడు. అర్థమైందా? సో రేషియో చెప్పేస్తాడు. 3/4 పోర్షన్ సెల్ఫ్ ఆక్యుపైడ్, 1/4 లెట్ అవుట్ అంటాడు. అంటే 3:1 రేషియోనేది. 60% లెట్ అవుట్, 40% సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటాడు. 6:4 అంటే ఖచ్చితంగా ప్రాబ్లంలో రేషియో ఉంటుంది.
ఆ రేషియోని బట్టి డేటాను స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసి దేనికి అదే సెపరేట్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. చేసే ఆన్సర్స్ని మళ్ళీ టోటల్ చేసి చూపించాలి లాస్ట్లో. రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ ప్రాపర్టీని సెపరేట్ చేయకూడదు. ట్రీటెడ్ యాజ్ లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్. ఫుల్ ఇయర్ లెట్ అవుట్కి వచ్చినట్టు ట్రీట్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఒక విధంగా ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ కింద ఆన్సర్ చేయాలి. అర్థమైందా? ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాపర్టీని స్ప్లిట్ చేసి దేనికి సెపరేట్గా దేనికి అదే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకొకటి డీమ్డ్ లెట్ అవుట్ ఉంది. ఏంటది? డీమ్డ్ లెట్ అవుట్. డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీ. డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీ సంథింగ్ డిఫరెంట్ అమ్మా. డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీలో మోర్ దెన్ 2 హౌసెస్ని ఎవరైతే సెల్ఫ్ ఆక్యుపై చేసుకుంటారో దెన్ కాన్సెప్ట్ ఆఫ్ డిఎల్ఓపి గెట్స్ అట్రాక్టెడ్ అమ్మా. వెన్ దిస్ కాన్సెప్ట్ గెట్స్ అట్రాక్టెడ్ అంటే ఏం చెప్తారు? వేర్ ద అసెసీ ఆక్యుపైడ్ మోర్ దెన్ 2 హౌసెస్ అండర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కేటగిరీ దెన్ డిఎల్ఓపి కాన్సెప్ట్ గెట్స్ అట్రాక్టెడ్. సింగిల్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ఆన్సర్ చేయొచ్చు. ఎన్ఏవి 0 ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయొచ్చు. 2 సెల్ఫ్ ఆక్యుపైడ్స్ ఉంటే 2 రెండింటికి కలిపి ఎన్ఏవి 0 మైనస్ ఇంట్రెస్ట్ యాక్సెప్టబుల్. 2 హౌసెస్ వరకు సెల్ఫ్ ఆక్యుపైడ్ యాక్సెప్టబుల్ అమ్మ. మోర్ దెన్ 2 హౌసెస్ సెల్ఫ్ ఆక్యుపై చేస్తే మాత్రం 2 హౌసెస్ని యాక్సెప్ట్ చేస్తాడు, ఒక హౌస్ని డిఎల్ఓపి అనుకోవాలి. అర్థమైందా? అంటే డిఎల్ఓపి అంటే లెట్ అవుట్కి ఇవ్వకపోయినా ఇచ్చినట్టు ఎజంప్షన్ తీసుకుని కాలిక్యులేట్ చేయండి అని చెప్తున్నాడు. ఎజ్యూమ్డ్ దట్ లెట్ అవుట్. అర్థమైందా పాయింట్? ఇట్స్ అన్ అన్ఫేవరబుల్ ప్రాబ్లమ్, అన్ఫేవరబుల్ టు ద అసెసీ అమ్మ. నా దగ్గర 4 హౌసెస్ ఉన్నాయి, 4 సెల్ఫ్ ఆక్యుపై చేస్తున్నాను అనుకోండి, యాక్సెప్ట్ చేయడంట. యాక్ట్ ఏం చెప్తుంది? ఒక అసెసీ మ్యాక్సిమం 2 హౌసెస్ని మాత్రమే సెల్ఫ్ ఆక్యుపై చేయాలంట. ఎనీ 2 హౌసెస్ యూ కెన్ అడాప్ట్ ఎనీ 2 హౌసెస్ ఎట్ యువర్ ఆప్షన్. నీకు ఇష్టం వచ్చి సెలెక్ట్ చేసుకో. 1 2 2 3 3 4 1 4 3 4 అది పక్కన పెడతాం. మిగతావన్నీ డీమ్డ్ లెట్ అవుట్ కింద ఆన్సర్ చేయాల్సిందే. అర్థమైందా పాయింట్? సో ఇప్పుడు డీమ్డ్ లెట్ అవుట్ అప్లికబిలిటీ ఆఫ్ డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీ వేర్ ద అసెసీ ఆక్యుపైడ్ more than 2 houses under self-occupied category. డిఎల్ఓపి కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే మోర్ దెన్ 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై చేస్తే అప్లై అవుతుంది. మోర్ దెన్ 2 హౌసెస్. ఓకే. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి? యాక్ట్ ఏం చెప్తుంది? ఇలా మోర్ దెన్ 2 హౌసెస్ సెల్ఫ్ ఆక్యుపై చేస్తే ట్రీట్మెంట్ ఓన్లీ 2 హౌసెస్, ఓన్లీ 2 హౌసెస్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద అసెసీ, at the option of the assessee can be adopted as self-occupied. The remaining houses, remaining house or houses are treated as deemed let out. 4 ఉన్నాయనుకోండి, రిమైనింగ్ హౌసెస్ అంటాం. 3 ఉంటే రిమైనింగ్ హౌస్ అంటాం. హౌస్ ఆర్ హౌసెస్ షల్ బి ట్రీటెడ్ యాజ్ డిఎల్ఓపి, డీమ్డ్ లెట్ అవుట్ కింద ట్రీట్ చేయమన్నాడు. ఇప్పుడు నాకు 3 హౌసెస్ ఉన్నాయి. యాక్ట్ ఏం చెప్తుంది? ఎనీ 2 హౌసెస్ కెన్ బి అడాప్టెడ్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఎట్ యువర్ ఆప్షన్. నీ ఇష్టం, 1 2 తీసుకుంటావా, 2 3 1 3 అనేది పక్కన. రిమైనింగ్ హౌస్ డిఎల్ఓపి అంటాం. మరి ఇప్పుడు నువ్వు ఏ 2 హౌసెస్ సెల్ఫ్ ఆక్యుపై చేస్తే బెటర్? హౌ టు డిసైడ్ విచ్ హౌస్ ఇస్ టు బి సెల్ఫ్ ఆక్యుపైడ్? ఎలా చెక్ చేయాలి? దాన్నే డెసిషన్ క్రైటీరియా అంటాం. ఏమంటాం? డెసిషన్ క్రైటీరియా. ఎలా తీసుకోవాలి డెసిషన్ ఎలా తీసుకోవాలంటే 2 మెథడ్స్ ఉన్నాయమ్మా. ఒక మెథడ్ ఏంటి అంటే
ఎన్ని హౌస్లు ఉంటే అన్ని హౌస్లకి ఎన్ఏవి కాలిక్యులేట్ చేసి హయ్యర్ ఎన్ఏవి చూపిస్తున్న 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై చేయమంటుంది. అర్థమైందా? మెథడ్ 1 ఏంటి? మెథడ్ 1, కాలిక్యులేట్ ద ఎన్ఏవి ఆఫ్ ఆల్ హౌసెస్ అండ్ దోస్ 2 హౌసెస్ హ్యావింగ్ హయ్యర్ ఎన్ఏవి టు బి అడాప్టెడ్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. లోయర్ ఎన్ఏవి ఉన్న హౌస్ని డీముల్లెట్ అవుట్ అనుకో. ఇదొక మెథడ్, బట్ 100% యాక్యురేట్గా ఉండదు. ఇది కరెక్ట్ అవ్వకపోవచ్చు సమ్ టైమ్స్ నీ డెసిషన్. సో కాలిక్యులేట్ ఎన్ఏవి ఆఫ్ ఆల్ హౌసెస్ and select those 2 houses having higher NAV. హయ్యర్ ఎన్ఏవి చూపిస్తున్న 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై చేసుకో. లోయర్ ఎన్ఏవి చూపిస్తున్న హౌస్ని డిఎల్ఓపి అనుకో. ఇదొక మెథడ్ అమ్మా, కానీ ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఉంది. మెథడ్ 2, యూజింగ్ ఆప్షన్స్. యూజ్ ద ఆప్షన్స్. ఆప్షన్ మెథడ్ అంటాం దీన్ని. ఆప్షన్స్ ఏంటంటే ఎన్ని ఆప్షన్స్ వస్తే అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేయి. ఒక్కొక్క ఆప్షన్లో 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై అనుకుని మిగతా హౌస్ని డిఎల్ఓపి అనుకుని ఇన్కమ్ కాలిక్యులేషన్ చెయ్యి. చేసిన తర్వాత ఏ ఆప్షన్లో లోయర్ ఇన్కమ్ వస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. అర్థమైందా? 3 హౌసెస్ ఉన్నాయనుకోండి, ఆప్షన్ 1 and 2ని సెల్ఫ్ ఆక్యుపై అనుకుని 3 డిఎల్ఓపి అనుకో. అప్పుడు ఆల్ 3 హౌసెస్ నుంచి ఇన్కమ్ కాలిక్యులేషన్ చెయ్యి. ఇన్కమ్ ఎంత వస్తుందో చూడమంటున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జాంపుల్లో చెప్తాను. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. 3 హౌసెస్కి 3 ఆప్షన్స్ వస్తాయమ్మా. హౌస్ 1, హౌస్ 2, హౌస్ 3. ఇప్పుడు ఆప్షన్ 1లో ఏమనుకుంటాం? ఆప్షన్ 1లో హౌస్ 1 సెల్ఫ్ ఆక్యుపై, హౌస్ 2 ఆల్సో సెల్ఫ్ ఆక్యుపై అనుకుంటాం. హౌస్ 3 డిఎల్ఓపి. అలా అనుకుంటే నీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఒక అమౌంట్ వస్తుంది కదా. అది ఇక్కడ ఒక అమౌంట్ వస్తుంది కదా. ఈ అమౌంట్ ఆల్ 3 హౌసెస్ నుంచి వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా. ఆప్షన్ 2లో 2 డిఎల్ఓపి అనుకోండి, 1 and 3 సెల్ఫ్ ఆక్యుపై. ఇలా చేస్తే ఎంత వచ్చిందో చూడమంటున్నాడు. ఆప్షన్ 3లో హౌస్ 1 డిఎల్ఓపి, 2 and 3 సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇలా చేస్తే ఎంత వచ్చిందో చూడమంటున్నాడు. ఇలా ఈ 3 ఆప్షన్స్లో ఏది లోయర్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. సెలెక్ట్ ద ఆప్షన్ హ్యావింగ్ లోయర్ ఇన్కమ్. లోయర్ ఉన్న ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. లోయర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోయర్ ఉందనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకో. అర్థమైందా? ఎన్ఏవిని బట్టి సెలెక్ట్ చేయాల్సి వస్తే హయ్యర్ ఎన్ఏవి ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ స్కీమ్లోకి వెళ్తే లోయర్ ఇన్కమ్ చూపిస్తున్న ఆప్షన్ని తీసుకోమంటున్నాడు. లోయర్ని తీసుకోవాలి. ద ఆప్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ లోయర్ ఇన్కమ్ కెన్ బి అడాప్టెడ్ అమ్మా. అర్థమైందా? ఇప్పుడు ఆప్షన్ 2లో లోయర్ ఉందనుకోండి, ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకో. ఆప్షన్ 2 ఏమని సజెస్ట్ చేస్తుంది? హౌస్ 1 and 3ని సెల్ఫ్ ఆక్యుపై చేస్తే బెటర్. అలా చేస్తే నీకు లోయర్ ఇన్కమ్ వస్తుంది. అర్థమైందా పాయింట్? సో ఏ ఆప్షన్లో లోయర్ ఇన్కమ్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఆప్షన్ స్కీమ్. మీకు దగ్గర ప్రాబ్లం ఉంది, అది ఆప్షన్ స్కీమ్లోనే ఉంటుంది. మీరు కావాలంటే అది చెక్ చేసుకుంటే అర్థమైపోతూ ఉంటుంది. ఇది డిఎల్ఓపి కాన్సెప్ట్ అమ్మా. సో ఇందులో హైలైటెడ్ పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ డిడక్షన్ లిమిట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్. ఎంత? 2 lakhs ఆర్ 30,000. 1 సెల్ఫ్ ఆక్యుపైడా, 1 or 2నా? 1 or 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. 1 ఉన్న 2 lakhs వస్తుంది, 2 హౌసెస్ ఉన్న 2 lakhs వస్తుంది. అంతకు మించి ఉంటే డిఎల్ఓపి వస్తుంది. అందుకే 1 or 2 అని ఆపేశాడు. థర్డ్ ఉండదు, థర్డ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉండదు అసలు. ఒకవేళ ఉంటే డిఎల్ఓపి అయిపోతుంది అది. అందుకే ఎన్ అసెసీ కెన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఐదర్ 1 house or 2 houses. అంతే, అంతకు మించి సెల్ఫ్ ఆక్యుపై చేయడానికి ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అమ్మ. అర్థమైందా పాయింట్? సింగిల్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్న 2 lakhs క్లెయిమ్ చేయొచ్చు, 2 సెల్ఫ్ ఆక్యుపైడ్స్ ఉన్న 2 lakhs క్లెయిమ్ చేయాలి. అర్థమైందా? సో ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. అంతకు మించి ఉంటే డిఎల్ఓపి కాన్సెప్ట్ వస్తుంది.
అది కూడా ఆప్షన్ 115 BAC తీసుకుంటే ఇంట్రెస్ట్ డిడక్షన్ అసలు ఎలౌ చెయ్యం అసలు. ఇంట్రెస్ట్ నిల్ అవుతుంది, ఆన్సర్ కూడా నిల్ అవుతుంది సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్కి. మరి ఏ స్టేటస్లకి అన్లిమిటెడ్ ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయొచ్చు? లెట్ అవుట్, డీమ్డ్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్. ఇన్ ఆల్ 3 cases యూ కెన్ క్లెయిమ్ ఇంట్రెస్ట్ వితౌట్ ఎనీ లిమిట్. ఎంతైనా క్లెయిమ్ చేసుకోవచ్చు, నో అబ్జెక్షన్. అర్థమైందా? డీమ్డ్ లెట్ అవుట్కి సేమ్ ఫార్మేట్ అమ్మా. డీమ్డ్ లెట్ అవుట్ అన్నా ఒకటే. ఇది డీమ్డ్ టు బి ట్రీటెడ్ యాజ్ లెట్ అవుట్. సో డిఎల్ఓపి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు లెట్ అవుట్ ఫార్మేటే యూస్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ కూడా నో లిమిట్. బట్ జిఏవిలో చిన్న డిఫరెన్స్, స్టెప్ 3 ఉండదు, స్టెప్ 2లో వచ్చిందాన్ని జిఏవి అనాలి. అది ఆల్రెడీ చెప్పేస్తాం కదా, ఆ వేరియేషన్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? ఇంకొక సెక్షన్ ఉందమ్మా, అది చెప్పి క్లోజ్ చేద్దాం హౌస్ ప్రాపర్టీని. అలాగే జిఏవిలో మనకి ఇబ్బంది పెట్టే ఏరియా ఏంటమ్మా? స్టెప్ 3లో మెజారిటీ కేసెస్లో హయ్యరే వస్తుంది, ఎక్సెప్షనల్ కేసెస్లో లోయర్ రావాలంటే ఏ సెక్షన్ రావాలి? 23 సబ్సెక్షన్ 1 క్లాస్ సి. అది రావాలంటే ప్రాపర్టీ ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ అయి ఉండాలి, వేకెన్సీలో ఉండాలి. వేకెన్సీ వల్ల యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే తగ్గాలి, ఇది జరగాలి. అర్థమైందా? అదర్వైజ్ హయ్యరే తీసుకోండి. అన్రియలైజ్డ్ ఉంటే ఏం చేయాలా? యాక్చువల్ రెంట్లోంచి లెస్ చేయాలి, సబ్జెక్ట్ టు రూల్ 4 కండిషన్స్. అర్థమైందా? అన్ఆక్యుపైడ్ సెల్ఫ్ ఆక్యుపైడ్కి అసలు జిఏవి క్యాలిక్యులేషన్ నాట్ నెససరీ. గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లంలో అన్ఆక్యుపైడ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ చేస్తున్నప్పుడు జిఏవితో పని లేదు. అలాగే స్టాండర్డ్ రెంట్ ఇవ్వకపోతే స్టెప్ 2ని క్యాన్సిల్ చేయాలి, స్టెప్ 1లో వచ్చిన ఆన్సర్ని ఎక్స్పెక్టెడ్ రెంట్ అనుకుని డైరెక్ట్గా స్టెప్ 3కి వెళ్ళిపోవాలి. అర్థమైందా? అదొక పాయింట్. డిఎల్ఓపికి జిఏవి కట్టేటప్పుడు స్టెప్ 3ని క్యాన్సిల్ చేయాలి, స్టెప్ 2లో వచ్చిన ఆన్సరే జిఏవి అవుతుంది. అంటే ఏంటది? ఎక్స్పెక్టెడ్ రెంట్ డైరెక్ట్గా జిఏవి అవుతుంది డిఎల్ఓపిలో. అది కూడా నోట్ పాయింట్. జిఏవి రిలేటెడ్ నోట్స్ అన్ని ఒక చోట ఇచ్చాను, అవన్నీ రెగ్యులర్గా టచ్లో ఉండండి. పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్లో ఎఫ్ఆర్వి ఇవ్వకపోతే యాక్చువల్ రెంట్ ఫర్ ఫుల్ ఇయర్ని ఎఫ్ఆర్వి కింద తీసుకోవాలి. ఆ నోట్స్ అన్ని చాలా వాల్యుబుల్ నోట్సే. అర్థమైందా? నెక్స్ట్ సెక్షన్ 26 అమ్మ, డీమ్డ్ కో ఓనర్షిప్ అని ఉంది ఒక సెక్షన్ 26 కో ఓనర్షిప్. ఒక ప్రాపర్టీ ఉందమ్మా, ఆ ప్రాపర్టీకి ఇద్దరు కో ఓనర్స్ ఉన్నారు, ఎక్స్ అండ్ వై. ఎవరు? ఎక్స్ అండ్ వై కో ఓనర్స్ ఉన్నారు ఒక హౌస్ ప్రాపర్టీ. ఇప్పుడు హౌ టు కాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ దిస్ ప్రాపర్టీ? ఈ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటున్నాడంటే, ఇది సెల్ఫ్ ఆక్యుపై చేశారా లెట్ అవుట్కి ఇచ్చారా చూడమంటున్నాడు. లెట్ అవుట్కి ఇచ్చారా, సెల్ఫ్ ఆక్యుపై చేశారా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ కో ఓనర్షిప్ ప్రాపర్టీని కో ఓనర్స్ ఇద్దరు సెల్ఫ్ ఆక్యుపై చేస్తే, సెల్ఫ్ ఆక్యుపైడ్ బై కో ఓనర్స్ ఇద్దరు గనక సెల్ఫ్ ఆక్యుపై చేస్తే ట్రీట్మెంట్ ఏంటంటే సెపరేట్ కాలిక్యులేషన్స్ చేయమంటున్నాడు. ఇద్దరికి సెపరేట్గా ఎన్ఏవి 0 తీసుకోమంటున్నాడు. ఇద్దరికి ఇంట్రెస్ట్ 2 lakhs ఇమ్మంటున్నాడు. బెనిఫిషియల్ కాలిక్యులేషన్ టు అసెస్. ఒక హౌస్ మీద 4 lakhs డిడక్షన్ వస్తుంది. సెపరేట్గా చేయమంటం వల్ల బోత్ ద కో ఓనర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ ఇంట్రెస్ట్ అప్ టు 2 lakhs అమ్మ. ఇది బెనిఫిషియల్ ప్రొవిజన్. ఎవరికి? అసెస్. అంటే నీడ్ టు కాలిక్యులేట్ ఇన్కమ్ ఫర్ ఈచ్ కో ఓనర్ సెపరేట్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్స్కి వైకి సెపరేట్ కాలిక్యులేషన్స్ చేయమంటున్నాడు. ఎన్ఏవి ఆఫ్ ఎక్స్ అండ్ వై ఎంత తీసుకోమన్నాడు? 0 మైనస్ ఇద్దరికి ఇంట్రెస్ట్ డిడక్షన్ ఇవ్వచ్చు అంటే ఎంత? 2 lakhs ఆబ్లిక్ 30,000. ఇలా వీడికి కూడా 2 lakhs ఆబ్లిక్ 30,000. ఇది కాలిక్యులేషన్. కన్క్లూజన్ ఏంటి? కాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫర్ ఈచ్ కో ఓనర్ సెపరేట్ కాలిక్యులేషన్స్ చేయండి. ఇలా చేయటం వల్ల ఎవరికి ఫేవరబుల్? అసోసికి ఫేవరబుల్ అమ్మ. ఇద్దరు కలిసి 2 lakhs 4 lakhs టచ్ చేస్తున్నాడు కదా. జనరల్గా సెల్ఫ్ ఆక్యుపైడ్కి 4 lakhs ఇస్తారా? ఇక్కడ ఇస్తున్నారు. ఇద్దరు ఓనర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క ఓనర్కి 2 lakhs ఇస్తానని చెప్తున్నాడు. 2 డిఫరెంట్ అసోసిస్ కాబట్టి. అర్థమైందా పాయింట్? సరే, క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ లెట్ అవుట్ సెల్ఫ్ ఆక్యుపై చేయకుండా ఏం చేస్తాయి? లెట్ అవుట్ ఎవరికైనా బయట వాళ్ళకి లెట్ అవుట్కి ఇస్తే సెపరేట్ చేయొద్దంట. కాలిక్యులేట్ ద ఇన్కమ్
ఫ్రమ్ సచ్ ప్రాపర్టీ యాజ్ ఇఫ్ సచ్ ప్రాపర్టీ వాజ్ ఓన్డ్ బై సింగిల్ ఓనర్. ఒకడే అనుకోండి, కాలిక్యులేట్ చేయండి, వచ్చిన ఆన్సర్ని ఇద్దరికి అపోర్షన్ చేయండి. ఫ్రమ్ ద బిగినింగ్ సెపరేట్ కాలిక్యులేషన్స్ వద్దు, ఆన్సర్ని మాత్రం సెపరేట్ చేయండి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీకి ఏం చేయాలి? జిఏవి కాలిక్యులేట్ చేయండి, మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ని లెస్ చేయండి, దెన్ విల్ గెట్ ఎన్ఏవి మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. ఆ రెండు డిడక్షన్స్ లెస్ చేయమంటున్నాడు. తీసేస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వస్తుంది కదా. ఈ హౌస్ ప్రాపర్టీని అపోర్షన్డ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై యాజ్ పర్ దైట్ షేర్ అమ్మ, ఇలా చేయమంటున్నాడు. ఆన్సర్ని అపోర్షన్ చేయండి, ఫస్ట్ నుంచి సెపరేట్ కాలిక్యులేషన్స్ వద్దు. అదే సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఫ్రమ్ ద బిగినింగ్ సెపరేట్ కాలిక్యులేషన్స్లోకి వెళ్ళండి అని చెప్తున్నాడు. ఇదే సెక్షన్ 26 చెప్తుంది. చాలా ఈజీ, పాయింట్ తెలిస్తే చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. అర్థమైందా? ఏ సెక్షన్ డీల్ చేస్తుంది? సెక్షన్ 26. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇందులో సెల్ఫ్ ఆక్యుపైడ్లో వన్ ఆఫ్ ద కో ఓనర్ ఎక్స్ కదా. ఎక్స్కి సిటీలో ఇంకొక సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఉంది, ఇంకొక హౌస్ ఉంది. ఎవరిది? ఎక్స్. ఇది కూడా సెల్ఫ్ ఆక్యుపైయే చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎక్స్కి ఎన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్స్ ఉన్నాయి? 2 సెల్ఫ్. ఇప్పుడు ఈ అగ్రిగేట్ ఇంట్రెస్ట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs అమ్మ. కో ఓన్డ్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ ప్లస్ ఈ హౌస్కి సంబంధించిన ఇంట్రెస్ట్ 2 lakhsకి మించి రాయకూడదు. అగ్రిగేట్ ఇంట్రెస్ట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. అర్థమైందా? కో ఓనర్కి ఏముంటే, కో ఓనర్షిప్ ప్రాపర్టీ కాకుండా అనదర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఉంటే, ఇప్పుడు ఆ ప్రాపర్టీ ప్లస్ కో ఓన్డ్ ప్రాపర్టీ అగ్రిగేట్ ఇంట్రెస్ట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. 2 lakhsకి మించి క్లెయిమ్ చేయొద్దు. అర్థమైందా పాయింట్? అది కూడా ఈ ఇంట్రెస్ట్ డిడక్షన్ కూడా రావాలంటే ఏ సెక్షన్లో రాదు? 115 BACలో రాదు. 115 BAC మీద ఎప్పుడు ప్రాబ్లం చేసినా సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్కి అసలు ఇంట్రెస్ట్ డిడక్షన్ ఇవ్వద్దు. అర్థమైందా పాయింట్? ఆ సెక్షన్ కాదు అనుకుంటేనే వస్తుంది. అది చూసుకోండి. ఓకేనా? 26 అర్థమైందా? ఈ హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ అమ్మ. నెక్స్ట్ లాస్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి మన దాంట్లో? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మా చిన్న చిన్న చాప్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. మీ క్వశ్చన్ పేపర్లో 1/2 మార్క్స్ పైనే ఆ చాప్టర్స్ నుంచే వస్తాయి. ఇవాళ మనం ఏ చాప్టర్స్ అయితే డిస్కస్ చేస్తున్నామో ఆ చాప్టర్స్ 60లో 40 మార్క్స్ ఉంటాయి. అర్థమైందా? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చాలా సెక్షన్స్ ఉన్నాయమ్మా. మాట్లాడొద్దు. అదర్ సోర్సెస్లో ముఖ్యంగా సెక్షన్ 56 ఇన్కమ్స్ గురించి చెప్పే సెక్షన్ అమ్మా. సెక్షన్ 56 సబ్సెక్షన్ 2 ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. దాదాపు 20+ ఇన్కమ్స్ ఉన్నాయమ్మా ఇందులో. లిస్ట్ అంతా ఇప్పుడు చెప్పట్లే, 20+ ఇన్కమ్స్ ఉన్నాయి. అదర్ సోర్సెస్లో 20+ ఇన్కమ్స్ ఉన్నాయి. సబ్లెట్టింగ్ అని, ఎంపీఎంఎల్ఏ శాలరీస్, డైరెక్టర్ సిట్టింగ్ ఫీస్, ఫారిన్ అగ్రికల్చరల్ ఇన్కమ్, డివిడెండ్స్, విన్నింగ్స్, అలాగే ఇంట్రెస్ట్ల మీదే 4 పాయింట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్స్, ఇంట్రెస్ట్ ఆన్ యూఆర్పిఎఫ్ కాంట్రిబ్యూషన్, అలాగే శాలరీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అదర్ దెన్ ఎంప్లాయర్. ఎంప్లాయర్ కాకుండా ఇంకెక్కడి నుంచైనా వస్తాయి. రాయల్టీ ఇన్కమ్, హానరోరియం,
మీరు దాదాపు ఒక 20+ ఇన్కమ్స్ ఉన్నాయమ్మా. అదర్ సోర్సెస్లో ట్యాక్సబుల్ అయ్యే ఇన్కమ్స్ లిస్ట్ ఉంటుంది. అది నేను చెప్పట్లేదు ఇప్పుడు, మ్యాక్సిమం ఇప్పుడు నేను మాట్లాడిన ఇన్కమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సబుల్ అయ్యే ఇన్కమ్స్ లిస్ట్. సెక్షన్ ఏంటి? సెక్షన్ 56 సబ్సెక్షన్ 2. అందులో గిఫ్ట్ అనే ఒక ఇన్కమ్ ఉందమ్మా. గిఫ్ట్ ఇంపార్టెంట్ అంటే గిఫ్ట్, డివిడెండ్స్, విన్నింగ్స్, ఇంట్రెస్ట్, వీటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వాటికి కొంత చూసుకోవాలి. అన్నీ కాకపోయినా గిఫ్ట్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తారు. అలాగే అదర్ సోర్సెస్లో 57 ఎక్స్పెన్సెస్ గురించి చెప్తుంది. సెక్షన్ 57 ఎక్స్పెన్సెస్, అలౌబుల్ ఎక్స్పెన్సెస్. అలౌబుల్ ఎక్స్పెన్సెస్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ పాయింట్ని, ఈ సెక్షన్ని, బట్ చేయకూడదు. ప్రాబ్లంలో చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అలౌబుల్ ఎక్స్పెన్సెస్. అదర్ సోర్సెస్లో ఎక్స్పెన్సెస్ కొన్ని నేను చెప్తానమ్మా. ఒకటి ఫ్యామిలీ పెన్షన్. ఎవరికైనా ఫ్యామిలీ పెన్షన్ ఏ హెడ్? అదర్ సోర్సెసే కదా ట్యాక్సబుల్ అయ్యేది. అదర్ సోర్సెస్ ఇన్కమ్లో వన్ ఆఫ్ ద ఇన్కమ్ ఏంటి? ఫ్యామిలీ పెన్షన్. ఎవరికైనా ఫ్యామిలీ పెన్షన్ వస్తే దానికి 57 ఏం చెప్తుందంటే 1/3 ఆఫ్ ద పెన్షన్ ఆర్ 15,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. అది లెస్ చేసి బ్యాలెన్స్ ట్యాక్సబుల్ చేయాలి. ప్రాబ్లంలో వాడు ఏం చెప్పడు దాని గురించి. నాకు ఫ్యామిలీ పెన్షన్ ఎంత వచ్చిందని చెప్తాడు అంతే. దాన్ని నువ్వు ఎన్నడ కాలంలో తీసుకుని ఏం చేయాలి? ఈ డిడక్షన్ లెస్ చేయాలి. ఏంటా డిడక్షన్? 1/3 ఆర్ 15,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అమ్మా. 1/3 ఆర్ 15,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ డిడక్టబుల్ ఫ్రమ్ ఏ ఇన్కమ్ లోంచి? ఫ్యామిలీ పెన్షన్ లోంచి ఇది లెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1 lakh ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది అనుకోండి, ట్యాక్సబుల్ వాల్యూ ఎంత అని అడిగితే ఏం చెప్తారు? 1 lakh మైనస్ డిడక్షన్ ఎంత ఇవ్వాలి చెప్పండి. 1/3 ఆఫ్ 1 lakh అంటే 33,333 ఆర్ 15,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్? 15,000 లెస్ చేస్తే 85,000 ట్యాక్సబుల్ అవుతుంది. వాడు చెప్పడు నాకు 1 lakh ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది అంటాడు. దాన్ని నువ్వు ఆటోమేటిక్గా లెస్ చేయాలి. అండ్ 115 BACలో ఈ డిడక్షన్ రాదు. అంటే ఫ్యామిలీ పెన్షన్ ఫుల్లీ ట్యాక్సబుల్. దిస్ డిడక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్. డిడక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 115 BSc. 115 BScలో కనుక ప్రాబ్లం చేస్తుంటే ఫ్యామిలీ పెన్షన్కి ట్రీట్మెంట్ ఫుల్లీ ట్యాక్సబుల్ అవుతుంది వితౌట్ క్లైమింగ్ ఎనీ డిడక్షన్. ఏ డిడక్షన్స్ క్లైమ్ చేయటం కుదరదు. అర్థమైందా పాయింట్? వాడు చెప్పడు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాకా టచ్ చేయకపోతే ఎక్కడి నుంచి అయినా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డివిడెండ్ ఇన్కమ్. డివిడెండ్ ఇన్కమ్ డివిడెండ్ ఇన్కమ్లో డిడక్షన్ అవైలబుల్ ఓన్లీ టు ఇంట్రెస్ట్ అమ్మ. ఇంట్రెస్ట్కి వస్తుంది డిడక్షన్ అవైలబుల్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్కి మాత్రమే, ఓన్లీ టు ఇంట్రెస్ట్. అంటే డివిడెండ్స్ దేని మీద వస్తాయి? షేర్స్. ఆ షేర్స్ కొనటానికి నువ్వేమైనా లోన్ గనక తీసుకుంటే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా మ్యాక్సిమం నీకు వచ్చిన డివిడెండ్లో 20%కి మించి క్లెయిమ్ చేయకూడదు. డిడక్షన్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం డిడక్షన్ కెనాట్ ఎక్సీడ్ 20% ఆఫ్ డివిడెండ్ అమౌంట్. 20% ఆఫ్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్స్. నీకు డివిడెండ్స్ 10,000 వస్తాయి, 2,000కి మించి క్లెయిమ్ చేయకూడదు. ఆ 2,000 కూడా ఓన్లీ ఏ ఎక్స్పెండిచర్? ఇంట్రెస్ట్ మాత్రమే అయి ఉండాలి. ఇంట్రెస్ట్ వస్తుంది, 20%కి మించి రాదు. వాడు చెప్పడు, గుర్తుపెట్టుకోవాలి. అదర్ ఎక్స్పెన్సెస్కి రావు డిడక్షన్స్, ఓన్లీ ఇంట్రెస్ట్కి వస్తుంది అప్ టు 20%. అదర్ సోర్సెస్లో డిడక్షన్స్ పాయింట్ అమ్మ గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ పెన్షన్ ఒకటి, డివిడెండ్స్ ఒకటి. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్స్ అని వస్తుంది కదా, కాంపన్సేషన్, ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ మీద ఇంట్రెస్ట్, అది కూడా ఏ హెడ్?
అదర్ సోర్సెస్. దాంట్లో 50% డిడక్షన్ తీసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. ఏం ఖర్చు పెట్టకపోయినా లెస్ చేసుకోవచ్చు. అంటే వచ్చిన ఇంట్రెస్ట్లో హాఫ్ అమౌంటే ట్యాక్సబుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్స్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్స్. %50 ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ irrespective of actual expenditure. డిడక్షన్ సెక్షన్ 57 కదా, అదర్ సోర్సెస్లో డిడక్షన్ సెక్షన్ ఏంటమ్మా 57. ఇంపార్టెంట్ చెప్తున్నా, వాడి ప్రాబ్లంలో మనం కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ ఇవన్నీ కూడా. విన్నింగ్స్, అసలు విన్నింగ్స్లో ఏమీ లెస్ అయ్యకూడదమ్మా. నో ఎక్స్పెన్సెస్ షల్ బి డిడక్టబుల్. విన్నింగ్స్ ప్రాబ్లంలో ఎక్స్పెన్సెస్ ఇచ్చినా తీసుకోకూడదు. నో ఎక్స్పెన్సెస్ షల్ బి డిడక్టబుల్. విన్నింగ్స్లో అసలు ఏ ఎక్స్పెండిచర్ని లెస్ చేయకూడదు. విన్నింగ్స్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అమ్మ, ఫుల్లీ ట్యాక్సబుల్ వితౌట్ క్లైమింగ్ ఎనీ ఎక్స్పెండిచర్. ఓకే. ఆల్ అదర్ ఇన్కమ్స్, ఇంకా ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయి అదర్ సోర్సెస్లో? అదర్ సోర్సెస్లో అరౌండ్ ఏం చెప్పాను 20+ అంటే 23, 24 వరకు ఉంటాయి. అందులో మరి మిగతా వాటికి ఎక్స్పెన్సెస్ రావా అంటే వస్తాయి. రీజనబుల్ ఎక్స్పెండిచర్ ఏదున్నా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్ ఆల్ అదర్ ఇన్కమ్స్, ఫర్ ఆల్ అదర్ ఇన్కమ్స్ రీజనబుల్ ఎక్స్పెన్సెస్ షల్ బి డిడక్టబుల్. ఆ ఇన్కమ్ కోసం నువ్వు ఏది ఖర్చు పెట్టినా లెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్తున్నాడు. బట్ అది దానికోసం పెట్టిన ఎక్స్పెండిచర్ అయి ఉండాలి. రీజనబుల్ ఎక్స్పెన్సెస్ షల్ బి డిడక్టబుల్. మిగతా అన్నిటికీ వస్తుందమ్మా. ఎక్స్పెన్సెస్ ఏమున్నా క్లెయిమ్ చేయొచ్చు. విన్నింగ్స్కి రాదని చెప్పేసాం కదా, అది తప్ప. మిగతా అన్ని ఇన్కమ్స్కి యూ కెన్ క్లెయిమ్ ద రీజనబుల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఎనీ. అర్థమైందా? అదర్ సోర్సెస్లో డిడక్షన్ ఆఫ్ పాయింట్స్ గుర్తుపెట్టి, ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షను, డివిడెండ్స్, కాంపన్సేషన్స్, ఆ 3 పాయింట్స్ మిస్ అవ్వద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో. వాడు కాంపన్సేషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అంటాడు చెప్ప, డిడక్షన్ గురించి చెప్పడు. మనమే ఏం చేయాలి, 50% లెస్ చేసి ట్యాక్సబుల్ చేయాలి. అది వాడు దాని క్లూ కూడా ఇవ్వడు ఎట్టి పరిస్థితుల్లో. మనం అది గుర్తుపెట్టుకుని లెస్ చేయాలి. అర్థమైందా? అందుకే పాయింట్స్ చెప్పింది. సరే, ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయి అదర్ సోర్సెస్లో? 20+ ఉన్నాయి, అంటే 23 ఉంటాయి అరౌండ్. చాలా ఉన్నాయి, లిస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఎక్స్ప్లెనేషన్ అవసరమైన పాయింట్స్ ఏంటంటే కొన్ని ఉన్నాయి. గిఫ్ట్ పాయింట్ ఒకటి, గిఫ్ట్ గురించి చెప్తాను ఏంటనేది. గిఫ్ట్ 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 మీద క్వశ్చన్ లేకుండా, క్వశ్చన్ కానీ బిట్ కానీ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఉండదమ్మా. ఖచ్చితంగా ఎంసీక్యూలో అయినా ఇస్తాడు, లేదా స్పెసిఫిక్ క్వశ్చన్ అయినా ఇస్తాడు. అసలు గిఫ్ట్ కనపడకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, ఏదో ఒక చోట ఉంటుంది. అదర్ సోర్సెస్ గిఫ్ట్ కాన్సెప్ట్. శాలరీలో గిఫ్ట్ ఉంది, అది రాదు. అది ఎంప్లాయీకి ఇచ్చే గిఫ్ట్ అమ్మ, అది అన్నిసార్లు రాదు అసలు. ఇది చాలా ఇంపార్టెంట్. అదర్ సోర్సెస్లో గిఫ్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో గిఫ్ట్, అదర్ సోర్సెస్లో గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలి అంటే 4 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. కండిషన్స్ ఫర్ ట్యాక్సబిలిటీ ఆఫ్ గిఫ్ట్. ఫర్ ట్యాక్సబిలిటీ ఆఫ్ గిఫ్ట్, గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలి అంటే 4 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలమ్మా. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒకటి, గిఫ్ట్కి ఎగ్జామ్టెడ్ కేసెస్ ఉన్నాయి, మీ మెటీరియల్లో ఉన్నాయి, ఒక 10 కేసుల దాకా ఉన్నాయి. ఆ కేసెస్లో అది కవర్ అయ్యి ఉండకూడదు. కవర్ అయితే ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఎందుకంటే ఆ కేసెస్కి హెడ్డింగ్ ఏంటి, ఎగ్జామ్టెడ్ కేసెస్. అంటే గిఫ్ట్స్ ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఆ లిస్ట్లో ఈ ట్రాన్సాక్షన్ ఉండకూడదు, ఉంటే ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అర్థమైందా? అంటే కండిషన్ నెంబర్ 1, నాట్ కవర్డ్ ఇన్
ఎగ్జామ్టెడ్ కేసెస్ అమ్మా, నాట్ కవర్డ్ ఇన్ ఎగ్జామ్టెడ్ కేసెస్. ఎగ్జామ్టెడ్ కేసెస్లో అది కవర్ అయి ఉండకూడదు. 10 ఉన్నాయి, బట్ అందులో 4-5 నేను ఇంపార్టెంట్ చెప్తాను. అవి టచ్లో ఉండండి, అవి ఎక్కువగా వస్తున్నాయి, టచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా 3 పాయింట్స్ ఎక్కువ టచ్ చేస్తున్నాడు. గిఫ్ట్ ఒకటి, అసలు రిలేటివ్ ఒకటి, ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఒకటి, విల్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఒకటి. ఈ 3 పాయింట్లు దాటి వెళ్ళట్లా. ఒకసారి అయితే చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చాడు, చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చే గిఫ్ట్లు కూడా ఎగ్జామ్షన్. సో ఇలా. అలాగే 1023Cలో కవర్ అయిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నాన్ ప్రాఫిట్ మోటివ్. వాళ్ళకి నువ్వు గిఫ్ట్ ఇచ్చినా, వాళ్ళు నీకు గిఫ్ట్ ఇచ్చినా 2 ఎగ్జామ్షనే. 2 ఆర్ ఫ్రమ్ అని వస్తుంది. అర్థమైందా? ఇలా ఒక 5 కేసెస్ ఎన్నో ఇంపార్టెంట్ లిస్ట్ అవుట్ చేసుకోండి, అవి రెగ్యులర్గా టచ్లో ఉండండి. ఎనీవే గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలంటే అది ఏ కేసెస్లో ఉండకూడదు? ఎగ్జామ్టెడ్ కేసెస్లో ఉండకూడదు. అర్థమైందా? అలాగే గిఫ్ట్ ఇన్ కైండ్లో గనక వస్తే అది ప్రాపర్టీ డెఫినేషన్లో కవర్ అయి ఉండాలి. గిఫ్ట్ ఇన్ కైండ్, గిఫ్ట్ క్యాష్లో రావచ్చు, కైండ్లో రావచ్చు. ఎక్కువగా గిఫ్ట్లు కైండ్లోనే వస్తాయమ్మ. క్యాష్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు పెద్దగా ఉండరు, కైండ్లోనే ఇస్తారు, వస్తు రూపంలోనే ఇస్తారు. కానీ ఆ వచ్చిన ఇన్ కైండ్ గిఫ్ట్ ప్రాపర్టీ డెఫినేషన్లో కవర్ అయి ఉండాలి. డెఫినేషన్లో కవర్ అవ్వని ఎసెట్ గిఫ్ట్ వస్తే నాట్ ట్యాక్సబుల్ అవుతుంది. చెప్పాను కదా పాయింట్ ఇంపార్టెంట్ అనేది. గిఫ్ట్ ఇన్ కైండ్ must be covered under the definition of property. ప్రాపర్టీ డెఫినేషన్లో కవర్ అవ్వాలి ఆ గిఫ్ట్. కవర్డ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ, అదర్వైజ్ నాట్ ట్యాక్సబుల్ అమ్మ. ప్రాపర్టీ అంటే ఇమూవబుల్కి సెపరేట్ ఉంది, మూవబుల్కి సెపరేట్ ఉంది. అర్థమైందా? డెఫినేషన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. అర్థమైందా? సో నెక్స్ట్, గిఫ్ట్ ఇన్ కైండ్ కనుక వస్తే అది గిఫ్ట్ ఎవరికి ట్యాక్సబుల్? డోనార్కా, రిసిపియంట్గా? ఎవరికి అది గిఫ్ట్ అంటాం? రిసిపియంట్. రిసిపియంట్కే ఇన్కమ్ అవుతుంది గిఫ్ట్ అనేది, రిసిపియంట్కి అది క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. అర్థమైంది? గిఫ్ట్ ఇన్ కైండ్ మస్ట్ బి ఏ క్యాపిటల్ అసెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్. ఇట్ మస్ట్ బి ఏ క్యాపిటల్ అసెట్, మస్ట్ బి ఏ క్యాపిటల్ అసెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్, అదర్వైజ్ నాట్ ట్యాక్సబుల్ అమ్మా. రిసిపియంట్కి క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. జ్యువెలరీ షాప్కి జ్యువెలరీ గిఫ్ట్ ఇచ్చామనుకోండి, ఎవరైనా ఇచ్చారనుకోండి, ఇప్పుడు రిసిపియంట్ ఎవరు? జ్యువెలరీ షాప్. వాళ్ళకి గిఫ్ట్ వస్తున్న అసెట్ ఏంటి? జ్యువెలరీ. మరి వాళ్ళు రన్ చేస్తుంది జ్యువెలరీ షాపే కాబట్టి వాళ్ళకి వచ్చే జ్యువెలరీ స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది, కాబట్టి అక్కడ గిఫ్ట్ లేనట్టే లెక్క. రియల్ ఎస్టేట్ పర్సన్కి బిల్డింగ్ గిఫ్ట్ ఇస్తే అది గిఫ్ట్ అవ్వదు, స్టాక్ ఇన్ ట్రేడ్ రిసీవ్డ్ అవుతుంది. రిసీవ్డ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దైర్ బిజినెస్, అది బిజినెస్లో భాగంగా ఎక్వైర్ చేసింది అవుతుంది తప్ప గిఫ్ట్ అనకూడదు అని చెప్తున్నాడు. ఫర్నిచర్ షాప్కి ఫర్నిచర్ గిఫ్ట్ ఇస్తే స్టాక్ ఇన్ ట్రేడ్ ఇచ్చినట్టు అవుతుంది. ద క్వశ్చన్ ఆఫ్ గిఫ్ట్ డస్ నాట్ అరైజ్ ఇన్ దట్. అదే జ్యువెలరీ షాప్ వాళ్ళు మనకి ఏదైనా జ్యువెలరీ గిఫ్ట్ ఇస్తే రివర్స్లో అది క్యాపిటల్ అసెట్ అవుతుంది. నాకు క్యాపిటల్ అసెట్ జ్యువెలరీ, వాళ్ళకి అది స్టాక్ ఇన్ ట్రేడ్. నేను వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే స్టాక్ ఇన్ ట్రేడ్ గిఫ్ట్ ఇచ్చినట్టు, వాళ్ళు నాకు ఇస్తే క్యాపిటల్ అసెట్ ఇచ్చినట్టు. అప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాలి గిఫ్ట్ క్యాలిక్యులేషన్. సో రిసిపియంట్కి అది క్యాపిటల్ అసెట్ అయి, డోనార్కి కాదు, రిసిపియంట్కి క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. డోనార్కి ఏదైనా నో ప్రాబ్లం. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ మస్ట్ బి ఏ క్యాపిటల్ అసెట్, ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. అండ్ వాల్యూ ఆఫ్ బెనిఫిట్ ఎక్సీడ్ 50,000. except last category. లాస్ట్ కేటగిరీ గిఫ్ట్ ఉంది ఒకటి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. అక్కడ 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ క్రాస్ అవ్వాలి. అది తప్ప మిగతా అన్ని కేటగిరీస్లోనూ గిఫ్ట్ ఈజ్ ట్యాక్సబుల్ ఓన్లీ ఇఫ్ ద బెనిఫిట్ ఎక్సీడ్ 50,000. ఆ కేటగిరీ గురించి చెప్తాను నేను. కండిషన్స్ మధ్య అండన్ ఉండాలమ్మా. ఆల్ దీస్ కండిషన్స్ మస్ట్ బి
సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ గిఫ్ట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్. ఎవరికి ట్యాక్సబుల్ అవుతుంది? రిసిపియంట్కి ట్యాక్సబుల్ అవుతుంది. అర్థమైందా? సో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి గిఫ్ట్ పాయింట్ని. సరే, ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే గిఫ్ట్ ఏమవుతుంది? ట్యాక్సబుల్ అవుతుంది. ట్యాక్సబుల్ అయితే అప్పుడు గిఫ్ట్ని వాల్యూ చేయాలి కదా. హౌ టు వాల్యూ ద గిఫ్ట్, వాల్యూషన్ ఆఫ్ గిఫ్ట్. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్ అండ్ వాల్యూషన్ ఆఫ్ గిఫ్ట్. గిఫ్ట్ని ఎన్ని రకాలుగా వాల్యూ చేయొచ్చు, ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు? గిఫ్ట్ని 5 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చమ్మా. గిఫ్ట్ ఇన్ మనీ, ఫస్ట్ కేటగిరీ ఏంటి? ఇన్ మనీ, మానిటరీగా వచ్చే గిఫ్ట్లమ్మ. రెండోది ఏంటంటే మూవబుల్ అసెట్ వితౌట్ కన్సిడరేషన్. సెకండ్ కేటగిరీ ఏంటి? మూవబుల్ అసెట్ వితౌట్ కన్సిడరేషన్. థర్డ్ కేటగిరీ గిఫ్ట్ మూవబుల్ అసెట్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. మూవబుల్ అసెట్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. ఫోర్త్ కేటగిరీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. ఫిఫ్త్ కేటగిరీ గిఫ్ట్ అమ్మా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. ఎక్కువగా లాస్ట్ది అడుగుతున్నాడు, చూసుకోండి, ఎందుకంటే అక్కడ సంథింగ్ డిఫరెంట్. మిగతా అన్ని చోట్ల 50,000 దాటితే ట్యాక్సబుల్ అవుతుంది, ఎక్సెప్ట్ లాస్ట్ కేటగిరీ. లాస్ట్ కేటగిరీలో మాత్రం 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈస్ హై. సో గిఫ్ట్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు? 5 టైప్స్. ఏవేంటి? మానిటరీ, మూవబుల్ వితౌట్, మూవబుల్ ఇన్అడిక్వేట్, ఇమ్మూవబుల్ వితౌట్, ఇమ్మూవబుల్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. బట్ ఇప్పుడు ఈచ్ గిఫ్ట్ని ఎలా వాల్యూ చేయాలి అనేది క్వశ్చన్ అమ్మ. వాల్యూషన్ ఏం చెప్తుందంటే మానిటరీ గిఫ్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఏమంటుందంటే ఒక ఇయర్లో నీకు గిఫ్ట్స్ మొత్తం ఎంతమంది దగ్గర నుంచి వచ్చినాయి, ఇయర్ మొత్తం గిఫ్ట్లన్నీ ఒక చోట పెట్టమంటున్నాడు. పెట్టి ఇలా 5 పార్ట్స్ కింద చేయమంటున్నాడు. ఇక్కడ నేను ఏమైతే చెప్పానో 5 కేటగిరీస్ కింద క్లాసిఫై చేయమంటున్నాడు. ఒక్కొక్క కేటగిరీని వాల్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 5 కేటగిరీస్లో వచ్చిన టోటల్ వాల్యూస్ని టోటల్ చేసి టోటల్ వాల్యూ ఇది అని చెప్పాలి. జనరల్గా జరిగేది ఇదే. అంటే వాల్యూ చేసేటప్పుడు ఈచ్ కేటగిరీ సెపరేట్గా వాల్యూ చేయాలి, ఆన్సర్స్ని మళ్ళీ టోటల్ చేసి చూపించాలి. ఇది జనరల్గా. వాల్యూ చేసేటప్పుడు మానిటరీ గిఫ్ట్స్, మనీ గిఫ్ట్లు అన్నీ కూడా అగ్రిగేట్ వాల్యూ చూడాలి. అంటే ఇయర్ మొత్తంలో ఎవరెవరైతే నీకు మనీ గిఫ్ట్స్ ఇచ్చారో అవన్నీ కలిపి 50,000 దాటిందా లేదా చూడాలి. అగ్రిగేట్ మనీ వాల్యూ ఏం చూడాలి? అగ్రిగేట్ మనీ వాల్యూ. అగ్రిగేట్ మనీ వాల్యూ. ఇఫ్ ఎక్సీడ్, ఎంత క్రాస్ అయితే 50,000, దెన్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఫుల్లీ ట్యాక్సబుల్. అగ్రిగేట్ మనీ వాల్యూ. అగ్రిగేట్ అంటే మనీలో వచ్చిన గిఫ్ట్లు అన్నీ కూడా త్రూ అవుట్ ద ఇయర్ అమ్మ. వచ్చిన గిఫ్ట్స్ అన్ని టోటల్ చేయాలి. 10 వచ్చిన గిఫ్ట్లు, ఒక్కొక్కరు 6,000 ఇచ్చారు. 10 into 6,000 60,000. దెన్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఫుల్లీ అంటే ఎంటైర్ 60,000 ఈస్ ట్యాక్సబుల్, అంతేగాని ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 కాదమ్మా. 50,000 క్రాస్ అయితే 100% ట్యాక్సబుల్ అవుతుంది. అర్థమైందా? సో ఒకవేళ 8 మెంబర్సే ఇచ్చారు, 8 into 6,000 48,000 నాట్ ట్యాక్సబుల్ బికాస్ నాట్ ఎక్సీడింగ్ 50,000. అర్థమైందా? అగ్రిగేట్ చూడాలా, ఈచ్ గిఫ్ట్ సెపరేట్గా చూడాలి? అగ్రిగేట్ చూడాలి, ఇంపార్టెంట్ వర్డ్ అమ్మ. అలాగే మూవబుల్ అసెట్స్, మూవబుల్ కూడా అగ్రిగేటే చూడాలి, కానీ ఫెయిడ్ మార్కెట్ వాల్యూ చూడాలి. అంటే మూవబుల్ అసెట్స్ యొక్క అన్నిటి యొక్క ఫెయిడ్ మార్కెట్ వాల్యూస్ని అగ్రిగేట్ చేసి ఇఫ్ ఎక్సీడ్
50,000 దెన్ ఫుల్లీ ట్యాక్సబుల్ అమ్మ. అర్థమైందా? అగ్రిగేట్ ఫెయిడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్ received during the previous year if exceed 50,000 then fully taxable. క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ కూడా ఏం చూడాలి? అగ్రిగేటే చూడాలి. ఫస్ట్ కేటగిరీలో కూడా అగ్రిగేటే చూడాలి. అన్నిట్లోనూ అగ్రిగేట్ చూడాలి ఎక్సెప్ట్ లాస్ట్ 2 అమ్మ. లాస్ట్ 2 ఏ ప్రాపర్టీ? ఇమ్మూవబుల్. ఇమ్మూవబుల్లో ఏ గిఫ్ట్ కా గిఫ్ట్ సెపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఈచ్ గిఫ్ట్ సెపరేట్గా చూడాలి. మూవబుల్కి మానిటరీకి అగ్రిగేటే చూడాలి. సార్ మరి ఇక్కడ డిఫరెన్స్ అగ్రిగేట్ బెనిఫిట్ అమ్మ. అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ బెనిఫిట్ దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ రేట్ అండ్ కన్సిడరేషన్. ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అంటే నువ్వు కొంత అమౌంట్ పే చేస్తున్నట్టే కదా, నువ్వు పే చేసే కన్సిడరేషన్ లెస్ చేసి చూపించమంటున్నాడు. అర్థమైందా? అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ బెనిఫిట్ దట్ ఈస్ ఏంటా బెనిఫిట్ ఎలా వస్తుంది? ఫెయిడ్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. ఇఫ్ ఎక్సీడ్ 50,000 then treatment is fully taxable. అగ్రిగేట్ బెనిఫిట్. బెనిఫిట్ అంటే ఏంటి ఇక్కడ? మార్కెట్ వాల్యూనా, మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్? మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. బికాజ్ ఇన్అడిక్వేట్ కదా. ఇన్అడిక్వేట్ అంటే మనం కొన్ని పే చేస్తున్నామని అర్థం. వితౌట్ అంటే అసలు నువ్వేం పే చేయలేదని అర్థం. వితౌట్లో కన్సిడరేషన్ ఉండదు కదా, ఇన్అడిక్వేట్లో ఉంటుంది. అది లెస్ చేయాలి. దేంట్లోంచి? మార్కెట్ వాల్యూలోంచి. అలా ఈచ్ గిఫ్ట్కి లెస్ చేసి ఆ డిఫరెన్సెస్ని ఏం చేయాలి? అగ్రిగేట్ చేసి చూడాలి. అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి స్టాంప్ డ్యూటీ వాల్యూ చూడాలి. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ అగ్రిగేట్ ఈచ్ గిఫ్ట్. ఈచ్ గిఫ్ట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ఈచ్ గిఫ్ట్ ఇఫ్ ఎక్సీడ్ ఎంత? 50,000 దెన్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఇక్కడ ఫుల్లీ అంటే ఏంటి? స్టాంప్ డ్యూటీ వాల్యూ అని అర్థం. మొత్తం స్టాంప్ డ్యూటీ వాల్యూ ట్యాక్సబుల్ అయిపోతుంది. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ఈచ్ గిఫ్ట్ ఇఫ్ ఎక్సీడ్ 50,000 దెన్ ఫుల్లీ ట్యాక్సబుల్. అలాగే లాస్ట్ వన్ ఏంటంటే ఇదే కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. డిఫరెన్స్ బిట్వీన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ఈచ్ గిఫ్ట్. ఈచ్ గిఫ్ట్ ఇఫ్ ఎక్సీడ్, ఇప్పుడు దాకా ఏమని రాస్తాం? ఇఫ్ ఎక్సీడ్ 50,000. ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్. ఏ 50,000, బి 10% ఆఫ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇది క్రాస్ అవ్వాలి. క్రాస్ అయితే దెన్ ఫుల్లీ ట్యాక్సబుల్. అందుకే ఇది ఎక్కువగా అడుగుతాడు, చూసుకుంటూ ఉండాలి. 50,000 క్రాస్ అయితే సరిపోదు. నువ్వు కన్సిడరేషన్లో 10%, నువ్వు 10 lakhs కన్సిడరేషన్ పే చేసావు అనుకోండి, 10 lakhsలో 10% 1 lakh. అప్పుడు 50,000 ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇప్పుడు 1 lakh దాటితేనే గిఫ్ట్ ట్యాక్సబుల్ అవుతుంది. ఇక్కడ 50,000 చూడకూడదు. అర్థమైందా? సో చూసుకుంటూ ఉండాలి. నువ్వు 40 lakhs కన్సిడరేషన్ పే చేసావు అనుకోండి, 40 lakhsలో 10% 4 lakhs. 4 lakhs ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 4 lakhs. Here gift is taxable only if the benefit exceed 4 lakhs. Otherwise not taxable. 50 దాటితే ట్యాక్సబుల్ చేయొద్దు, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ దాటితే ట్యాక్సబుల్ చేయండి అని చెప్తున్నాడు. మిగతా అన్ని చోట్ల కూడా 50,000 దాటితే ట్యాక్సబుల్ చేయండి. ఈ ఒక్క చోట మాత్రం విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ చూడండి అని చెప్తున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? వాల్యూషన్ ఆఫ్ గిఫ్ట్ అమ్మ. గిఫ్ట్ని ఎలా వాల్యూ చేయాలి? గిఫ్ట్ వాల్యూషన్ చేయటానికి ముందే ఫస్ట్ ఏం చెక్ చేయాలి?
అది ఎక్కడ కవర్ అయి ఉండకూడదు, ఎగ్జామ్టెడ్ కేసెస్లో కవర్ అయి ఉండకూడదు. ప్లస్ కవర్డ్ ఇన్ డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ, ప్రాపర్టీ డెఫినేషన్లో కవర్ అవ్వాలా, కవర్ అవ్వకూడదా? కవర్ అవ్వాలి ఇక్కడ. అలాగే రిసిపియంట్కి అది ఏమై ఉండాలి, క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. అలాగే ప్లస్ వాల్యూ 50,000 దాటాలి ఎక్సెప్ట్ లాస్ట్ కేటగిరీ. మరి లాస్ట్ కేటగిరీలో ఏం చేయాలి? 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ క్రాస్ అవ్వాలి. లాస్ట్ కేటగిరీ అంటే ఇదే కదా, సంథింగ్ డిఫరెంట్ కదా. సో చెక్ చేసుకుంటూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సార్ అదర్ సోర్సెస్లో గిఫ్ట్ మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు సమ్ టైమ్స్ వాడు ఏం అడుగుతున్నాడంటే ఇద్దరు పార్టీస్ది అడుగుతున్నాడు ప్రాబ్లం. అంటే గిఫ్ట్ అనేది ఎవరికి వస్తుంది? రిసిపియంట్కి వస్తుంది. ప్రాబ్లంలో డోనార్కి కూడా చెప్పమంటున్నాడు. అంటే ఇచ్చిన వాడికి కూడా ఏ హెడ్ వస్తుందో ఎంత వస్తుందో చెప్పమంటున్నాడు. అంటే ఇప్పుడు మరి గిఫ్ట్ ఇద్దరు పార్టీస్లోనూ కాలిక్యులేషన్ నేర్చుకోవాలి మేడం. అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, అర్థమైందా? గిఫ్ట్ ఇచ్చిన వాడికి ఏమొస్తుంది, రిసిపియంట్కి ఏమొస్తుంది చెక్ చేసుకోవాలి. సో కంబైన్డ్ అనాలిసిస్ ఆఫ్ డోనార్ అండ్ రిసిపియంట్ అమ్మ. ఇప్పుడు ఎక్స్ వైకి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, వైకి ఏమొస్తుంది, ఎక్స్కి ఏమొస్తుంది. ఎక్స్కి ఏం రావచ్చో చెప్తాడా? వాడు వైకి ఇచ్చిన ఎసెట్ కనుక క్యాపిటల్ ఎసెట్ అయితే క్యాపిటల్ గెయిన్ వస్తుంది, అవునా? అందులో కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ వైకి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఎవరికి? వైకి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి. ఇస్తే ఎక్స్కి ఏంటి క్వశ్చన్ మార్క్ అమ్మా? ఎక్స్కి ఏమొస్తుంది, వైకి ఏమొస్తుంది? ఎలా చెప్పాలంటే అలా బ్లైండ్గా చెప్పలేమమ్మా, ఎందుకంటే వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి చెప్పాలి, ప్లస్ వాళ్ళకు వచ్చిన గిఫ్ట్ని బట్టి చెప్పాలి. వై రియల్ ఎస్టేట్ అన్నాడు, వాడికి వచ్చింది బిల్డింగ్ అన్నాడు అనుకోండి, అప్పుడు అది గిఫ్ట్ అవ్వదు కదా, అవునా కదా? వై ఒక కంపెనీలో ఎంప్లాయీ అన్నాడు, బిల్డింగ్ గిఫ్ట్ వచ్చిందని చెప్పాడు, అప్పుడు క్యాపిటల్ అసెట్ గిఫ్ట్ వచ్చినట్టు గిఫ్ట్ కాలిక్యులేషన్ చేయాలి. అంటే వాళ్ళు చేస్తున్న యాక్టివిటీని బట్టి డిసైడ్ చేయాలి అది గిఫ్టా కాదా అనేది. బ్లైండ్గా ఎసెట్ రాగానే అది గిఫ్ట్ అనొద్దు. గిఫ్ట్ అనాలి అంటే రిసిపియంట్కి అది క్యాపిటల్ ఎసెట్ అయి ఉండాలి. రిసిపియంట్ ఎవరిక్కడ? వై. వైకి గనక అది క్యాపిటల్ ఎసెట్ అయితే అప్పుడు అది ఏమవుతుంది, గిఫ్ట్ అవుతుంది. ఒకవేళ వైకి అది స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే, వైకి అది ఇఫ్ క్యాపిటల్ ఎసెట్ అయితే ఏమవుతుంది, గిఫ్ట్ కాలిక్యులేషన్ వస్తుంది. అర్థమైందా? గిఫ్ట్ వస్తుంది ఏ హెడ్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మరి వై పాయింట్ ఆఫ్ వ్యూ అది స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే అది గిఫ్ట్ అనేది వస్తుందా, రాదు. గిఫ్ట్ ప్లేస్లో అది ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్లో భాగంగా ఎక్వైర్ చేసినట్లు లెక్క. కాబట్టి ఏం కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా పాయింట్? చెక్ చేసుకుంటూ ఉండాలి. గిఫ్ట్ ఆల్వేస్ రావాలని రూల్ ఏం లేదు, రిసిపియంట్కి అది ఏంటనేది చెక్ చేయాలి. మరి ట్రాన్స్ఫర్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడుగుతున్నాడు. ట్రాన్స్ఫర్ ఆర్కి ఏంటో కూడా చెప్పాలి. ట్రాన్స్ఫర్ చేసింది క్యాపిటల్ ఎసెట్ అయితే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఒకవేళ స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే PGBP వస్తుంది. ఇది ట్రాన్స్ఫర్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే ట్రీట్మెంట్ అమ్మ. కంబైన్డ్ అనాలిసిస్ ఆఫ్ బోత్ ద పార్టీస్ అమ్మ. గిఫ్ట్ అదర్ సోర్సెస్లోనే అడుగుతున్నాడు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే అప్పటికే మీరు ప్రీవియస్ 4 హెడ్స్ని టచ్ చేసి ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఇక్కడే బోత్ ద పార్టీస్ గురించి అడుగుతాడు. రెండు వైపులా అడిగే ప్రాబ్లం వస్తే అది అదర్ సోర్సెస్ నుంచే వస్తుంది. అర్థమైందా పాయింట్ ఏంటనేది? చాలా జాగ్రత్తగా డీల్ చేయాలమ్మా. ట్రాన్స్ఫర్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమొస్తుంది, ట్రాన్స్ఫరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమొస్తుందో చెక్ చేసుకోవాలి. అంతేగాని గిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన గిఫ్ట్ రావాలని రూల్ ఏమీ లేదు. సో ఇది కంబైన్డ్ అనాలిసిస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ అండ్ ట్రాన్స్ఫరీ. గిఫ్ట్లో స్టూడెంట్స్ కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన టాపిక్ ఇది. నెక్స్ట్ డివిడెండ్స్ అమ్మ. డివిడెండ్స్ ఏ హెడ్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్.
Treatment is same whether it was declared by domestic company, foreign company, including deemed dividends amma. Dividends declared by domestic company ichina, foreign company ichina, annitiki same treatment taxable under the head income from other sources amma. Declared by domestic company, declared by domestic company, declared by foreign company, deemed dividends. Deemed dividends. In these three cases, the treatment is same. Treatment enti? Treatment taxable under the head other sources. At normal tax rates amma. Dividends ki normal rates e padtayi, special rates em undu. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడే మనకు ఒక నోట్ కావాలి. డివిడెండ్స్కి ఏమైనా డిడక్షన్ ఉందా? 57లో ఏదైనా డిడక్షన్ ఉందా? ఎస్, 50% ఆఫ్ 20% ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ యాజ్ డిడక్షన్. ఆ పాయింట్ ఇక్కడ ఉండాలి, ఇంపార్టెంట్ అమ్మ. డివిడెండ్స్ ఇన్కమ్లో డిడక్షన్ వస్తుందా? ఏ సెక్షన్లో? 57 ఏం చెప్తుంది? డిడక్షన్ అవైలబుల్ ఓన్లీ టు ఇంట్రెస్ట్. అవైలబుల్ ఓన్లీ టు ఇంట్రెస్ట్. అప్ టు ఎంతవరకు? 20% ఆఫ్ డివిడెండ్ అమౌంట్. నీకు వచ్చిన డివిడెండ్లో 20% వరకు రాసుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఆ ఎక్స్పెండిచర్ ఏమై ఉండాలి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనాలి, ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఉండాలి అంటే నువ్వు ఆ షేర్స్ ఏ మనీతో కొనాలి? బారోడ్ మనీతో కొనాలి. అసలు బారోడ్ మనీయే లేకపోతే ఇంట్రెస్ట్ లేనట్టే లెక్క. నో అదర్ ఎక్స్పెన్సెస్ షల్ బి డిడక్టబుల్. డివిడెండ్లో అదర్ ఎక్స్పెన్సెస్ ఏమీ డిడక్ట్ చేయకూడదమ్మా. ఓన్లీ ఇంట్రెస్ట్ని మాత్రమే లెస్ చేయాలి. అది కూడా అప్ టు 20% ఆఫ్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్స్. డివిడెండ్స్ గురించి నేర్చుకునేటప్పుడే ఆ పాయింట్ అక్కడ కూడా టచ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైందా? డీమ్డ్ డివిడెండ్స్. ఇందులో ఒక కొత్త పాయింట్ ఏంటి? డీమ్డ్ డివిడెండ్స్. డీమ్డ్ డివిడెండ్స్ డీమ్డ్ డివిడెండ్స్లో 5 సెక్షన్స్ ఉన్నాయమ్మా. ఒక్కసారి ఆగండి. డీమ్డ్ డివిడెండ్స్లో 5 సెక్షన్స్ ఉన్నాయి. 5 సెక్షన్స్లో అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం. డివిడెండ్స్ అంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయటాన్ని డివిడెండ్స్ అంటాం. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే డీమ్డ్ డివిడెండ్స్ అంటాం. అంటే డీమ్డ్ డివిడెండ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్. అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అవి ఉంటాయి కదా బ్యాలెన్స్ షీట్లో, అవి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ accumulated profits. Accumulated profits to existing shareholders. Accumulated profits ni existing shareholders ki distribute cheytam. ఇది డీమ్డ్ డివిడెండ్స్. బట్ ఇందులో 5 సెక్షన్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది బై వే ఆఫ్ అసెట్స్ రూపంలో ఇస్తేనేమో 222A వస్తుంది. ఎలా ఇస్తే? బై వే ఆఫ్ అసెట్స్, బై వే ఆఫ్ రిలీజ్ ఆఫ్ అసెట్స్. సెక్షన్ 222A. అలాగే డిబెంచర్ స్టాక్ కింద ఇస్తే బై వే ఆఫ్ డిబెంచర్స్ ఆర్ డిబెంచర్ స్టాక్ ఆర్ డిపాజిట్ సర్టిఫికెట్స్ ఆర్ బోనస్ షేర్స్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఇలా గనక జరిగితే 222B వస్తుంది. సెక్షన్ 2 సబ్సెక్షన్ 22B. లిక్విడేషన్ టైంలో ఇస్తే ఎట్ ద టైమ్ ఆఫ్ లిక్విడేషన్.
222C. రిడక్షన్ ఆఫ్ షేర్డ్ క్యాపిటల్ కింద ఇస్తే రిడక్షన్ ఆఫ్ షేర్డ్ క్యాపిటల్ 222D. లాస్ట్ వన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద ఇస్తే 222E. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 222E. బట్ అన్ని సెక్షన్స్లోనూ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఏంటమ్మా? అక్యూములేటెడ్ ప్రాఫిట్స్. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటాన్ని డీమ్డ్ డివిడెండ్స్ అంటాం. బట్ డీమ్డ్ డివిడెండ్స్కి యాక్చువల్ డివిడెండ్స్కి కూడా ట్రీట్మెంట్ ఏంటమ్మా? సేమ్ ట్రీట్మెంట్ అమ్మా. ట్రీట్మెంట్ విషయంలో నో వేరియేషన్ బిట్వీన్ యాక్చువల్ డివిడెండ్స్ అండ్ డీమ్డ్ డివిడెండ్స్. రెండింటికి సేమ్ ట్రీట్మెంట్. ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎట్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ అమ్మా. అర్థమైందా? ఏ డివిడెండ్స్ అయినా అదర్ సోర్సెస్లోనే ట్యాక్సబుల్ అవుతాయి. ఒకప్పుడు గతంలో ఒక 4 years బ్యాక్ ఏముండేదంటే ఫారిన్ డివిడెండ్స్ మాత్రమే ట్యాక్సబుల్ అయ్యేవి అదర్ సోర్సెస్లో. డొమెస్టిక్ కంపెనీ డివిడెండ్స్ ఎగ్జామ్షన్ వచ్చేది. 1034 సెక్షన్ ఉంది అప్పట్లో. ఇప్పుడు 1034 రిమూవ్ చేశాడు. ఎందుకంటే అప్పుడు ఎస్టీటీ అని ఉండేది, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అంటే వెన్ ఎవర్ ద డొమెస్టిక్ కంపెనీ వాంట్స్ టు డిస్ట్రిబ్యూట్ డివిడెండ్స్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్. డొమెస్టిక్ కంపెనీ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు డివిడెండ్స్ని కంపెనీ డీడీటీ పే చేయాల్సి వచ్చేది. సెక్షన్ 115(O) సెక్షన్ ఉండేది, డీడీటీ సెక్షన్ అమ్మ. కంపెనీ ఈజ్ లైబుల్ టు పే డీడీటీ యాజ్ పర్ సెక్షన్ 115(O). ఎప్పుడైతే కంపెనీ డీడీటీ పే చేసి డివిడెండ్స్ ఇస్తుందో ఎవరికి? షేర్ హోల్డర్స్కి. ఇప్పుడు ఆ షేర్ హోల్డర్స్కి ఆ డివిడెండ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. సెక్షన్ నెంబర్ 1034 ఉండేది. అక్కడ 115(O), ఇక్కడ 1034. అక్కడ 115(O) ప్రకారం కంపెనీ డీడీటీ పే చేస్తే వీడికి ఎగ్జామ్షన్ ఇచ్చేవారు. ఏ సెక్షన్ ప్రకారం? 1034. డ్యూ టు అవాయిడెన్స్ ఆఫ్ డబల్ ట్యాక్సేషన్. ఆల్రెడీ కంపెనీ కడుతుంది కదా, షేర్ హోల్డర్ దగ్గర ఎందుకని వదిలేసేవారు. ఒకే ఇయర్లో ఏం చేశారంటే, అంటే జిఎస్టీ వచ్చిన స్టార్ట్ 2018లోనో 19లోనో అమెండ్మెంట్ వచ్చింది. తర్వాత రిమూవ్ చేశారు, 2 సెక్షన్స్ని రిమూవ్ చేశారు. ఏంటది? అటు 115(O), ఇటు 1038. అటు అక్కడ ట్యాక్స్ తీసేస్తాడు, డీడీటీని తీసేస్తాడు. అంటే నౌ ద కంపెనీ ఈజ్ నాట్ లైబుల్ టు పే డీడీటీ. డొమెస్టిక్ డివిడెండ్స్కి కంపెనీ డీడీటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కంపెనీ నాట్ లైబుల్ అవుతుందో దేర్ ఫోర్ ఆటోమేటికల్లీ ద షేర్ హోల్డర్స్ ఆర్ లైబుల్ టు పే ట్యాక్స్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇది ఓల్డ్ ట్రీట్మెంట్. ఓల్డ్ ట్రీట్మెంట్ డొమెస్టిక్ డివిడెండ్స్కి ఒకలా ఉండేది, ఫారిన్ డివిడెండ్స్కి ఒకలా. ఫారిన్ డివిడెండ్స్ ఇప్పుడు ఏం చేస్తామో అప్పుడు కూడా అదే ఉండేది, ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. డొమెస్టిక్ ఎగ్జామ్షన్ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఏ డివిడెండ్స్ అయినా ట్యాక్సబుల్, వెదర్ ఇట్ వాస్ డిక్లేర్డ్ బై డొమెస్టిక్ కంపెనీ ఆర్ ఫారిన్ కంపెనీ, ఇన్క్లూడింగ్ డీమ్డ్ డివిడెండ్స్. ఏ డివిడెండ్స్ అయినా ట్యాక్స్ పే చేయాల్సిందే. అర్థమైందా? ఏ హెడ్లో? అదర్ సోర్సెస్లో. కాకపోతే ఇందులో మీకు డెప్త్కి వెళ్ళి క్వశ్చన్ అడగాలి అంటే డీమ్డ్ డివిడెండ్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంది, అది చూసుకోండి. అర్థమైందా? ఇంకా లాస్ట్ టాపిక్ ఏంటంటే అదర్ సోర్సెస్లో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అమ్మ. ఏంటది? ఇంట్రెస్ట్. దీని మీద 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఆ ప్రాబ్లమ్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏంటది లాస్ట్ టాపిక్? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ అంటే డిబెంచర్స్, బాండ్స్, యూనిట్స్ ఇవన్నీ వస్తాయి కదా. సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్. సాధారణంగా ఇంట్రెస్ట్ ఎలా క్రెడిట్ అవుతుంది, ఎలా అక్రూ అవుతుంది? ఇంట్రెస్ట్ ఎలా అక్రూ అవుతుంది? బ్యాంకులో ఇంట్రెస్ట్, బ్యాంకులో డిపాజిట్ చేసామనుకోండి, ఇంట్రెస్ట్ మాకు ఎలా ఇస్తారు అంటే పీరియడ్ని బట్టి ఇస్తారు. డిపాజిట్ 1 year ఉంటే 1 year ఇంట్రెస్ట్, 6 months ఉంటే 6 months అంటారు. జనరల్లీ ఇంట్రెస్ట్ డ్యూ బేస్డ్ ఆన్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. అర్థమైందా? 5 years ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 yearsకి ఇంట్రెస్ట్ వస్తుంది. 6 months చేస్తే 6 months. అంటే ఇంట్రెస్ట్ అక్రూ అయ్యేది ఎలా అంటే పీరియడ్ని బట్టి అక్రూ అవుతుంది. నువ్వు ఎవరికైనా లోన్ ఇచ్చావనుకోండి, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎలా చార్జ్ చేస్తావు? పీరియడ్ని బట్టే కదా. వాడు ఎంత పీరియడ్కి రీపే చేశాడో ఆ పీరియడ్ వరకు ఇంట్రెస్ట్ పడుతుంది, అంతేనా? జనరల్లీ ఇంట్రెస్ట్ అనేది పీరియడ్ని బట్టి అక్రూ అవుతుంది. అర్థమైందా? కానీ సెక్యూరిటీస్ మీద అలా కాదంట.
సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ డ్యూ డేట్స్ని బట్టి డ్యూ అవుతుందంట. ఎలా? డ్యూ డేట్స్ అంటే సెక్యూరిటీస్ ఇష్యూ చేసేటప్పుడే దాని మీద డ్యూ డేట్స్ మెన్షన్ చేస్తారు. ఆ డ్యూ డేట్ రోజున ఎవరి దగ్గర అయితే ఆ సెక్యూరిటీస్ ఉంటాయో ఆ డ్యూ డేట్ రోజు రావాల్సిన ఇంట్రెస్ట్ మొత్తం ఆ పర్సన్స్ అకౌంట్కే వెళ్తుందంట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైడ్ హోల్డింగ్ పీరియడ్. వాడు ఎన్నాళ్ళు హోల్డ్ చేస్తాడు ఆ సెక్యూరిటీస్ అనేది నాకు అనవసరం. డ్యూ డేట్ రోజున నీ పేరునుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీస్ మీద ఒకే డ్యూ డేట్ ఉందనుకోండి, ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ డ్యూ అవుతుంది? 12 months. కొన్ని సెక్యూరిటీస్ మీద 2 డ్యూ డేట్స్ ఉంటాయి, 6 months 6 months. అర్థమైందా? ఇప్పుడు ఆ డ్యూ డేట్ రోజున ఆ సెక్యూరిటీస్ నీ దగ్గర ఉందనుకోండి, ఆ ఇంట్రెస్ట్ 12 months ఇంట్రెస్ట్ నీ అకౌంట్లో వేసేస్తారు. త్రూ అవుట్ ద ఇయర్ సెక్యూరిటీస్ ఎవరి చేతిలోంచి ఎవరికి మారింది అనేది కంపెనీకి అనవసరం. నేను డివిడెండ్స్ డిక్లేర్ చేసే టైంలో, నేను ఇంట్రెస్ట్ ఇచ్చే డ్యూ డేట్ రోజున నా బుక్స్లో సెక్యూరిటీస్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఆ ఇంట్రెస్ట్ మొత్తం ఇచ్చేస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హోల్డింగ్ పీరియడ్. అర్థమైందా పాయింట్? సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సెక్యూరిటీస్ విషయంలోనే ఈ డౌట్ వస్తుందమ్మా, అందుకే క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీస్ మీద డ్యూ డేట్ December 31st అని ఉంది. ఏంటది? December 31st అని ఉంది డ్యూ డేట్. ఒకటే డ్యూ డేట్ ఉంది అంటే ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ డ్యూ అవుతుంది? 12 months. 3 డ్యూ డేట్స్ ఉంటే 4 months 4 months 4 months. డ్యూ డేట్ని బట్టి ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ డ్యూ అవుతుందో చెప్పేయచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ ఈ సెక్యూరిటీస్ని December 30th పర్చేస్ చేశాడు, పర్చేజ్డ్ 30th December. తర్వాత January 1st సేల్ చేస్తాడు, అగైన్ సోల్డ్ 1st January. ఇప్పుడు చెప్పండి వీడి దగ్గర ఈ సెక్యూరిటీస్ ఎన్నాళ్ళు ఉన్నాయి చెప్పండి? December 30th, December 31st, January 1st. అంటే హోల్డింగ్ పీరియడ్ ఎంత? 3 days హోల్డ్ చేశాడు. 3 days హోల్డ్ చేసిన ఈ 3 days మధ్యలో ఏముంది? డ్యూ డేట్ ఉంది కాబట్టి వీడికి 12 months ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ అనే ఒక పర్సన్ అనుకోండి, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ 12 months ఇంట్రెస్ట్. 12 months ఇంట్రెస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హోల్డింగ్ పీరియడ్. ఈవెన్ నువ్వు 3 days హోల్డ్ చేసినా నీకు 12 months ఇంట్రెస్ట్ నీకే వస్తుంది. ఎందుకంటే డ్యూ డేట్ రోజున వాళ్ళ బుక్స్లో ఎవరి పేరు మీద ఉంది? సెక్యూరిటీస్ ఎక్స్ పేరు మీద ఉన్నాయి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మొత్తం వాడికే ఇస్తారు. వాడికే ఇస్తారు కాబట్టి ట్యాక్స్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా వాడిదే. అర్థమైందా? ఎవరైతే డ్యూ డేట్ రోజున హోల్డ్ చేస్తారో వాళ్ళే ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఇంట్రెస్ట్, దేర్ ఫోర్ లైబుల్ టు పే ట్యాక్స్. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకునే రైట్ ఎవరికి ఉంటుందో ట్యాక్స్ పే చేసే రైట్ కూడా వాళ్ళకే ఉంటుంది. సార్ మరి ఈ విషయం వీడికి ఆ సెక్యూరిటీస్ జస్ట్ బిఫోర్ ద డ్యూ డేట్ సేల్ చేశాడు కదా, వాడికి తెలియదా? వాడికి కూడా తెలుసు కదా. అందుకే వాడు సేల్ చేసేటప్పుడే ఇంట్రెస్ట్ వీడికి వస్తుందన్న విషయం వాడి నోటీస్లో ఉంటుంది కాబట్టి వాడు కొంత ఎక్స్ట్రా కన్సిడరేషన్ తీసుకుంటాడు. కమ్ ఇంట్రెస్ట్కి సేల్ చేస్తాడు. ఈ ఎక్స్ ఇంట్రెస్ట్ కమ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ వచ్చింది దానికోసమే. అర్థమైందా పాయింట్? ఇప్పుడు చెప్పండి సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ ఎలా డ్యూ అవుతుంది? ఫాల్స్ డ్యూ బేస్డ్ ఆన్ ద డ్యూ డేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హోల్డింగ్ పీరియడ్. సో డ్యూ based on the due dates. Irrespective of holding period. హోల్డింగ్ పీరియడ్తో పని లేదు, డ్యూ డేట్ రోజున ఉంటే చాలు ఇంట్రెస్ట్ వస్తుంది. 2 డ్యూ డేట్స్ ఉన్నాయి, 2 డ్యూ డేట్స్ నీ దగ్గరే ఉంటే 12 months ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకటే ఉంటే 6 months వస్తుంది. అంతే. డ్యూ డేట్ని ఎంత వస్తుందో అంతే నువ్వు తీసుకుంటావు. అర్థమైందా పాయింట్? ఫస్ట్ డ్యూ డేట్ నా దగ్గరే ఉంది, సెకండ్ డ్యూ డేట్కి జస్ట్ బిఫోర్ సేల్ చేశాను, నాకు 6 months వస్తుంది. నా దగ్గర పర్చేస్ చేసిన వాడికి 6 months వస్తుంది. అంటే 6 months మీద నేను ట్యాక్స్ కడితే చాలు, వాడు ఒక 6 months మీద వాడు ట్యాక్స్ కట్టుకుంది. సెకండ్ డ్యూ డేట్ ఎక్స్పైర్డ్ అయిన ఇమీడియట్ నెక్స్ట్ డే సేల్ చేశాను, అప్పుడు 12 months ఇంట్రెస్ట్ నా చేతిలోగా ఉంటుంది. నాకు కొన్నవాడికి ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే డ్యూ డేట్ ఎక్స్పైర్డ్ అయిన తర్వాత వాడికి ఇచ్చాను కాబట్టి. అర్థమైందా? ఆ డేట్ ఆఫ్ పర్చేజ్ డేట్ ఆఫ్ సేల్ని బట్టి నీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చెప్పేయచ్చు. అర్థమైందా? సరే, ఇంట్రెస్ట్ ఎలా డ్యూ అవుతుంది? బేస్డ్ ఆన్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ ఆన్ సచ్ సెక్యూరిటీస్ మీద డ్యూ డేట్ని బట్టి డ్యూ అవుతుంది. బట్ ఎలా ట్యాక్సబుల్ అవుతుంది? ఇయర్ ఆఫ్ ట్యాక్సబిలిటీ.
ఏ ఇయర్లో అది ట్యాక్సబుల్ అవుతుంది? బేస్డ్ ఆన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అమ్మా, బేస్డ్ ఆన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అదర్ సోర్సెస్కి ఏంటి? ఐదర్ క్యాష్ బేసిస్ ఆర్ అక్రూవల్ బేసిస్. రెండిట్లో ఏ బేసిస్ ఫాలో అయితే ఆ బేసిస్ ప్రకారం ట్యాక్స్ పే చేయాలి. దట్ ఈస్ ఐదర్ క్యాష్ బేసిస్ ఆర్ అక్రూవల్ బేసిస్. ఐదర్ క్యాష్ బేసిస్, అదర్ సోర్సెస్ అదే కదా, ఆర్ అక్రూవల్ బేసిస్. డ్యూ అయ్యేది ఎలా? డ్యూ డేట్స్ని బట్టి. ట్యాక్సబుల్ అయ్యేది మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ బట్టి ట్యాక్సబుల్ అవుతుంది. సో డ్యూ అయ్యేది ట్యాక్సబుల్ అయ్యేది, రెండింటికి డిఫరెన్స్ ఉంది చూసుకోండి. డ్యూ అయిన ఇయర్లోనే ట్యాక్సబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీస్ ఇష్యూ చేసేటప్పుడు కంపెనీ ఏమని చెప్పిందంటే డ్యూ డేట్ వచ్చి December 31 అమ్మా. ఎప్పుడు? 31 December అనుకుందాం. పేమెంట్ ఎప్పుడు ఇస్తారు అంటే ఒక 5 days తర్వాత ఇస్తారంట, అంటే 5th January ఇస్తారు. ఇది సెక్యూరిటీస్లో వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన డేట్స్ అమ్మ. ప్రతి సంవత్సరం డ్యూ డేట్ ఆ ఇయర్ లాస్ట్ రోజున డ్యూ అవుతుంది, బట్ పేమెంట్ నెక్స్ట్ ఇయర్ 5th ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ లెక్కను చూస్తే మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? కరెంట్ ప్రీవియస్ ఇయర్ 22-23కి ఇంట్రెస్ట్ డ్యూ ఎప్పుడో చెప్తారు? 31 December 2023. బట్ పేమెంట్ ఎప్పుడు వస్తుంది? 5th January 2024. 2020 నెక్స్ట్ మంత్ ఒకసారి మార్చ్ తీసుకుందాం. 31 March 23. బట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తారు? నెక్స్ట్ మంత్ 5th ఇస్తారంట. 5th April 23నే కదా. ఇప్పుడు చెప్పండి, 31 March 23 డ్యూ డేట్ అయితే పేమెంట్ ఎప్పుడు వస్తుంది? అంటే డ్యూ అయిన 4 days తర్వాత, 5 days తర్వాత ఇస్తారు. అర్థమైందా? అంటే డ్యూ డేట్ రోజునే ఇచ్చేవాళ్ళు ఉంటారు అనుకోండి, కొంతమంది కొంచెం గ్యాప్ తీసుకుంటారు డ్యూ డేట్కి పేమెంట్కి, మధ్యలో కొంచెం ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా, దానికోసం. ఇప్పుడు నేను క్యాష్ బేసిస్ ఫాలో అవుతున్నాను అనుకోండి, ఇది ఏ ఇయర్లోకి వెళ్తుంది చెప్పండి? 23-24. ఇది ఏ ఇయర్? 22-23. ఇప్పుడు నేను క్యాష్ బేసిస్ ఫాలో అవుతున్నాను అనుకోండి, ఏ ఇయర్లో ట్యాక్స్ కట్టాలి? ఇయర్ ఆఫ్ రిసీప్ట్. ఇయర్ ఆఫ్ రిసీప్ట్ ఎప్పుడు? ఈ ఇయర్లో ట్యాక్సబుల్ అవుతాను. అలా కాకుండా నేను అక్రూవల్ బేసిస్ ఫాలో అవుతుంటే అప్పుడు ఈ ఇయర్లో ట్యాక్సబుల్ అవుతాను. చూసారా, మెథడ్ని బట్టి మారిపోయింది, అవునా? సో ఇయర్ ఆఫ్ ట్యాక్సబిలిటీ ఏంటి? బేస్డ్ ఆన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్, ఐదర్ క్యాష్ బేసిస్ ఆర్ అక్రూవల్ బేసిస్. క్యాష్ బేసిస్ ఫాలో అవుతున్న వాళ్ళు వెయిట్ చేయాలి, ఎంతవరకు? పేమెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి ట్యాక్సబుల్ చేయాలి. అక్రూవల్ బేసిస్కి వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు, డ్యూ ఉంటే చాలు. డ్యూ ఎప్పుడు ఉంటే అప్పుడే ట్యాక్సబుల్ అయిపోతుంది, ఇర్రెస్పెక్టివ్ వెదర్ యాక్చువల్లీ రిసీవ్డ్ ఆర్ నాట్. రిసీప్ట్ వరకు వెయిట్ చేయక్కర్లేదు అని చెప్తున్నాడు. అంటే అదే కదా మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్, అర్థమైందా? సో దీన్ని బట్టి ట్యాక్సబుల్ అవుతుంది. ఇది సెక్యూరిటీస్కి సంబంధించిన పాయింట్ అమ్మా. సో ఇక్కడతో అదర్ సోర్సెస్ హెడ్ కూడా క్లోజ్ చేద్దాం. ఇంకా మనం నెక్స్ట్ సెషన్లో క్లబ్బింగ్ ఒకటి, సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ ఒకటి, టీడీఎస్ చాప్టర్ ఒకటి, అడ్వాన్స్ ట్యాక్స్ చాప్టర్ ఒకటి, ఈ 4 ఒక సెషన్లో కంప్లీట్ అయ్యేలా చూద్దాం. తర్వాత రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్ వచ్చి, అది కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం చెప్తాను. లాస్ట్లో టైం ఉంటే ఒక 1/2 hour ఉంటే పీజీబీపీ ఎలా చేయాలో ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అనేది 3 stagesలో ఉంటుందమ్మా. ఒకటి ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్స్, ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్స్, క్యారీ ఫార్వర్డ్. ఏంటది? ఇంటర్ సోర్స్. సెకండ్ వన్ ఇంటర్ హెడ్. ఇంటర్ హెడ్ అనొచ్చు, లేదా ఇంటర్ హెడ్ అంటే అదర్ హెడ్స్ అమ్మ, దీన్ని ఇంట్రా సోర్స్ అని కూడా అనొచ్చు. ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ అమ్మ, దీన్ని ఇంట్రా హెడ్ అని కూడా అనొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈస్ క్యారీ ఫార్వర్డ్.
సో ఏదైనా ఒక హెడ్లో లాస్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇంటర్ సోర్స్ అంటే సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అని అర్థం. అంటే హౌస్ టు హౌస్, బిజినెస్ టు బిజినెస్, క్యాపిటల్ లాస్ టు క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్సెస్ లాస్ టు అదర్ సోర్సెస్ ఇన్కమ్. ఇలా సేమ్ హెడ్ని మ్యాచ్ చేయటం ఏమంటాం? ఇంటర్ సోర్స్. ఇఫ్ లాస్ కనుక ఇంటర్ సోర్స్లో సెట్ ఆఫ్ అవ్వకపోతే దెన్ అదర్ హెడ్స్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటాం? ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్స్ అంటాం. ఇంటర్ హెడ్ అంటే అదర్ హెడ్స్ అని అర్థం. అప్పుడు కూడా లాస్ అడ్జస్ట్ అవ్వకపోతే దెన్ ద బ్యాలెన్స్ లాస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు సబ్సీక్వెంట్ ఇయర్. లాస్ని నెక్స్ట్ ఇయర్కి పంపటాన్ని ఏమంటాం? క్యారీ ఫార్వర్డ్ అంటాం. ప్రతి లాస్కి 3 స్టేజెస్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. మ్యాండేటరీ అప్లై చేయాలి, స్కిప్ చేయటానికి లేదు. ఇంటర్ సోర్స్ పాసిబిలిటీ ఉన్నప్పుడు కంపల్సరీ ఇంటర్ సోర్సే చేయాలి. ఇఫ్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ ఈస్ నాట్ పాసిబుల్ దెన్ గో ఫర్ ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్. అక్కడ కూడా అది అడ్జస్ట్ అవ్వకపోతే దెన్ క్యారీ ఫార్వర్డ్కి వెళ్ళాలి. నేను డైరెక్ట్గా ఇంటర్ హెడ్కి వెళ్తాను, నెక్స్ట్ ఇయర్కి తీసుకువెళ్తాను, ఇలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవమ్మా. మ్యాండేటరీ స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిందే. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో ఇంటర్ సోర్స్ అంటే ఏమనొచ్చు? సెట్ ఆఫ్ ఎగెనెస్ట్ సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఇంటర్ హెడ్ అంటే సెట్ ఆఫ్ ఎగెనెస్ట్ అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఈ రెండు చోట్ల ఇఫ్ లాస్ కెనాట్ బి అడ్జస్టెడ్ అనుకోండి దెన్ లాస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్ అమ్మ. సో పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020-2021 ఇయర్లో, ప్రీవియస్ ఇయర్లో నా దగ్గర బిజినెస్ 1 ఉంది, బిజినెస్ 2 ఉందమ్మా. బిజినెస్ 1లో 10 lakhs లాస్ వచ్చింది, బిజినెస్ 2లో ఒక 4 lakhs ప్రాఫిట్ ఉంది. అలాగే నా దగ్గర 2 houses ఉన్నాయి, హౌస్ 1, హౌస్ 2. హౌస్ 1 6 lakhs ఇన్కమ్ ఉంది, హౌస్ 2 4 lakhs లాస్ ఉంది. ఫస్ట్ నేను ఏం చేయాలి? ఫస్ట్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇంటర్ సోర్స్ అంటే వన్ హెడ్ టు అనదర్ హెడ్ లేదా సేమ్ హెడ్, ఈ రెండింటిని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేస్తే ఇంకేం మిగిలిందో చెప్పండి? లాస్ ఎంత? 6 lakhs లాస్. అలాగే బిజినెస్ టు బిజినెస్ అడ్జస్ట్మెంట్ అమ్మా, ఇంకా మిగిలింది ఏంటి? 2 lakhs ప్రాఫిట్. సో ఇప్పుడు నేను కంప్లీట్ చేసింది ఏంటి? ఇంటర్ సోర్స్. ఇంటర్ సోర్స్ అంటే సేమ్ హెడ్లోంచి సెటప్ చేయండి. సో ఇప్పుడు నేను సెకండ్ స్టేజ్కి వెళ్ళాలి. సెకండ్ స్టేజ్ ఏం చెప్తుంది? ఇంటర్ హెడ్కి వెళ్ళండి. ఇంటర్ హెడ్ ఏం చెప్తుందంటే ఈ రెండింటిని ఇలా అడ్జస్ట్ చేయమంటుంది. లాస్ ఫ్రమ్ బిజినెస్ కెన్ బి అడ్జస్టెడ్ ఎగెనెస్ట్ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఈ రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ అంటాం. సో అప్పటికీ కూడా నాకు ఏం మిగిలింది? లాస్ ఎంత? 4 lakhs. ఈ లాస్ని ఇంకేం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో ప్రతి లాస్ని ఇలా స్టెప్ బై స్టెప్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ కంపల్సరీ ఇంటర్ సోర్సే జరగాలి. ఇంటర్ సోర్స్ ఇఫ్ నాట్ పాసిబుల్ దెన్ గో ఫర్ ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్. ఇంటర్ హెడ్ కూడా పాసిబుల్ అవ్వకపోతే దెన్ ద బ్యాలెన్స్ లాస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్ ఇయర్. ప్రతి హెడ్లో లాస్కి స్టేజెస్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. బట్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ అమ్మ. ఇంటర్ హెడ్లో అన్నిటికీ లేదు ఇంటర్ హెడ్, కొన్ని లాసులకి ఇంటర్ హెడ్ లేదు. ఇంటర్ హెడ్ లేకపోతే ఇఫ్ నాట్ అడ్జస్టెడ్ ఇన్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్స్ దెన్ ద లాస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్ ఇయర్. అంటే మధ్యలో స్టాప్ లేదు దానికి. అర్థమైందా? ఇంటర్ సోర్స్ అన్నిటికీ ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ అన్నిటికీ ఉంటుంది, మధ్యలో ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్స్ సెలెక్టెడ్ లాసెస్కి మాత్రమే ఉంటుంది. అంటే రిమైనింగ్ లాస్లు అన్నీ కూడా ఇంటర్ సోర్స్ తర్వాత క్యారీ ఫార్వర్డే వస్తుంది. అర్థమైందా పాయింట్ ఏంటనేది? స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిందే. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఏంటమ్మా? ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్. సెకండ్ స్టేజ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఇంటర్ హెడ్, థర్డ్ హెడ్ క్యారీ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు ఇది మైండ్లో పెట్టుకుని ఈ టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ డైరెక్ట్గా హౌస్ ప్రాపర్టీ తీసుకున్నాం. ఏ హెడ్ని మిస్ చేసాం చెప్పండి? శాలరీ. బికాస్ శాలరీ డజంట్ హ్యావ్ ఎనీ లాస్ అమ్మ. సో శాలరీని పక్కన పెట్టేయండి. హౌస్ ప్రాపర్టీలో లాస్ వస్తే ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటమ్మా? ఇంటర్ సోర్స్ చెయ్యొచ్చా? ఎస్ చెయ్యొచ్చు, నో అబ్జెక్షన్. అంటే లాస్ ఫ్రమ్ వన్ హౌస్ ప్రాపర్టీ కెన్ బి అడ్జస్టెడ్ అగెనెస్ట్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఎనదర్ హౌస్ ప్రాపర్టీ వితౌట్ ఎనీ లిమిట్. నో లిమిట్ అమ్మా, ఎంతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
నో ప్రాబ్లం. హౌస్ టు హౌస్ అడ్జస్ట్మెంట్ అమ్మ, చేసుకోవచ్చా? ఎస్ చేసుకోవచ్చు, నో అబ్జెక్షన్. సార్ అదర్ హౌస్ లేదు నాకు, ఉన్న ఆ ప్రాఫిట్ సరిపోలేదు అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్ హెడ్కి వెళ్ళాలి. ఎస్ వెళ్ళొచ్చా? ఎస్, నో అబ్జెక్షన్, వెళ్ళొచ్చు, కానీ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. ఎక్సెప్ట్ విన్నింగ్స్, అసలు విన్నింగ్స్ని టచ్ చేయొద్దని చెప్తున్నాడు. అంటే ఈ కెన్ అడ్జస్ట్ దిస్ లాస్ ఎగ్నెస్ట్ ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఎక్సెప్ట్ విన్నింగ్స్. విన్నింగ్స్ తప్ప ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే శాలరీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, పీజీబీపీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్యాపిటల్ గెయిన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదర్ సోర్సెస్ అదర్ దాన్ విన్నింగ్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎనీ ఏరియాలో అడ్జస్ట్ చేసుకోండి ఎక్సెప్ట్ విన్నింగ్స్. విన్నింగ్స్ని టచ్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ మ్యాక్సిమం అడ్జస్ట్మెంట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs అమ్మ. 2 lakhsకి మించి అడ్జస్ట్ చేయకూడదంట. ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు చెప్పండి, హౌస్ ప్రాపర్టీ లాస్లో ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చా? చేయొచ్చు, బట్ అప్ టు 2 lakhs. 2 lakhsకి మించి లాస్ ఉంటే 2 lakhs అడ్జస్ట్ చేసుకుని బ్యాలెన్స్ లాస్ టు బి క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్ ఇయర్. అదే ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్స్లో నో లిమిట్, ఎంత అమౌంట్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ హెడ్ నుంచి నో లిమిట్ అమ్మ. అదర్ హెడ్స్ నుంచి అడ్జస్ట్ చేసేటప్పుడు మాత్రం 2 lakhs వరకునే అడ్జస్ట్ చేయండి. బ్యాలెన్స్ లాస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్. అంటే హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ అదర్ హెడ్స్ లోంచి అడ్జస్ట్ చేసుకోవాలి అంటే 115 BAC ఆప్షన్లో ఈ అడ్జస్ట్మెంట్ కుదరదమ్మా. అంటే అర్థం, హౌస్ ప్రాపర్టీ లాస్ కెనాట్ బి అడ్జస్టెడ్ అగెన్స్ట్ అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఎప్పుడు? వేర్ ద అసెసీ ఆప్టెడ్ సెక్షన్ 115 BAC. 115 BAC ఆప్షన్ తీసుకుంటే ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ నాట్ అవైలబుల్ టు హౌస్ ప్రాపర్టీ లాస్, దేర్ ఫోర్ క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్ గా. అర్థమైందా? కింద ఇచ్చాం చూడండి ఆ నోట్ పాయింట్. 115 BAC ఆప్షన్ తీసుకుంటే ఇంటర్ హెడ్ ఫెసిలిటీ ఉండదు. నోట్ నెంబర్ 5. The assessee opted the provisions under section 115 BAC, then the loss from house property cannot be set off against other heads of income. Other heads లో అడ్జస్ట్ చేయకూడదు, బట్ ఏం చేయొచ్చు? క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. నో అబ్జెక్షన్ అమ్మ. చదివే టేబుల్ చదివే వే ఆఫ్ అనేది అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద, ఈజ్ హౌస్ ప్రాపర్టీ లాస్ కెన్ బి అడ్జస్టెడ్ అగెన్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అనదర్ హౌస్ ప్రాపర్టీ? ఎస్, అడ్జస్టబుల్ వితౌట్ ఎనీ లిమిట్. ఈవెన్ 115 BAC తీసుకున్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో అబ్జెక్షన్. అర్థమైందా? 115 BAC ఆప్షన్ తీసుకుంటే ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ ఆపేస్తాడు. ఇంటర్ సోర్స్ ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఆ ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ నాట్ అవైలబుల్. అంటే హౌస్ ప్రాపర్టీ లాస్ కెనాట్ బి అడ్జస్టెడ్ అగెన్స్ట్ అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్. అర్థమైందా పాయింట్? సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా. అలాగే ఇంటర్ హెడ్లో కూడా అది అడ్జస్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎస్, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ 8 years పాటు చేసుకోవచ్చు. ఎంత? 8 years. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి తీసుకువెళ్తాం. క్యారీ ఫార్వర్డ్లో సేమ్ హెడ్డే చెక్ చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ ఎగ్నెస్ట్ ఓన్లీ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇప్పుడు చెప్పండి, హౌస్ ప్రాపర్టీ లాస్ వన్స్ నెక్స్ట్ ఇయర్కి వెళ్తే అది ఓన్లీ హౌస్ ప్రాపర్టీలోనే అడ్జస్ట్ చేయాలి, అదర్ హెడ్స్ని టచ్ చేయకూడదు. అదర్ హెడ్స్ని టచ్ చేసే రైట్ ఎప్పుడు ఉంటుంది? లాస్ ఎరైజ్ అయిన ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్ సోర్స్ ఉంటుంది, ఇంటర్ హెడ్ ఉంటుంది. ఒక్కసారి లాస్ క్యారీ ఫార్వర్డ్కి వెళ్తే ఓన్లీ ఇంటర్ సోర్సే చూడాలి తప్ప ఇంటర్ హెడ్ని టచ్ చేయకూడదు. అంటే సెకండ్ ఇయర్కి వెళ్తే ఓన్లీ హౌస్ ప్రాపర్టీ. సెకండ్ ఇయర్లో హౌస్ ప్రాపర్టీ లేకపోతే క్యారీ ఫార్వర్డ్ టు థర్డ్ ఇయర్, మళ్ళీ హౌస్ ప్రాపర్టీ చూడు, అక్కడ లేకపోతే ఫోర్త్ ఇయర్. అంతేగాని అదర్ హెడ్స్ని మాత్రం టచ్ చేయకూడదు. అర్థమైందా పాయింట్? ఏ లాస్కైనా ఇంటర్ హెడ్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకునే రైట్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ లాస్ వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే. వన్స్ లాస్ కనుక క్యారీ ఫార్వర్డ్ అయితే ఇట్ కెన్ బి అడ్జస్టెడ్ ఇన్ సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. అదర్ హెడ్స్ని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకూడదు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, హౌస్ ప్రాపర్టీ లాస్ని ఇంటర్ సోర్స్ చేయొచ్చా? ఎస్, చెయ్యొచ్చు. లిమిట్ ఏమైనా ఉందా? లేదు, ఎంతైనా చేసుకోవచ్చు, నో అబ్జెక్షన్. 115 BAC ఆప్షన్ తీసుకుంటే అయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో అబ్జెక్షన్. అర్థమైందా? సరే, ఇంటర్ సోర్స్ అవ్వకపోతే ఇంటర్ హెడ్కి వెళ్ళొచ్చా? ఎస్, వెళ్ళొచ్చు, నో అబ్జెక్షన్. బట్ లిమిట్ ఉంది, ఎంత? 2 lakhsకి మించి చేయకూడదు. అదే 115 BAC తీసుకుంటే ఆ 2 lakhs కూడా చేయకూడదు.
అర్థమైందా పాయింట్? కానీ ఏ హెడ్ అయినా యూస్ చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ యూటిలైజ్ ఎనీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఎక్సెప్ట్ విన్నింగ్స్ తప్ప ఏ హెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంటర్ హెడ్ లో కూడా ఇఫ్ నాట్ అడ్జస్టెడ్ దెన్ క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్ ఇయర్. క్యారీ ఫార్వర్డ్ చేసి ఏం చేయాలి? ఎనీ హెడ్ సేమ్ హెడ్? సేమ్ హెడ్ అమ్మ. సేమ్ హెడ్ నెక్స్ట్ ఇయర్ లో లేకపోతే థర్డ్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్. అలా 8 years పాటు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. 8 years తర్వాత 8 years వరకు కూడా లాస్ అడ్జస్ట్ అవ్వకపోతే ఆ లాస్ ఇంకా ల్యాప్స్ అవుతుంది, ఇగ్నోర్ చేయాలి. 9th year లో అడ్జస్ట్ చేయకూడదు ఇంకా. అర్థమైందా? దాని పీరియడ్ అంతవరకునే వస్తుంది. అర్థమైంది ఇది ఎలా చదవాలో టేబుల్ అనేది. చదివే ఐడియా తెలిస్తే మీరు ఓన్గా చదివేసుకోవచ్చు. బట్ చాలా ఇంపార్టెంట్, టేబుల్ క్లారిటీ ఉంటే ప్రాబ్లం చేయొచ్చు. అర్థమైందా? పీజీబీపీలో నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ అమ్మ. నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఇంటర్ సోర్స్ చేయొచ్చా? ఎస్ చెయ్యొచ్చు, నో అబ్జెక్షన్. స్పెక్యులేటివ్లో చేసుకోవచ్చు, నాన్ స్పెక్యులేటివ్లో చేసుకోవచ్చు. ఏ బిజినెస్ అయినా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వెదర్ స్పెక్యులేటివ్ బిజినెస్ ప్రాఫిట్స్ ఆర్ అంటే యూ కెన్ యూటిలైజ్ ఎంటైర్డ్ పీజీబీపీ హెడ్ అమ్మ. పీజీబీపీ హెడ్ మొత్తం వాడుకోవచ్చు. ఇఫ్ నాట్ అడ్జస్టెడ్ ఇన్ ఇంటర్ సోర్స్ దెన్ ఇంటర్ హెడ్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఎనీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఎక్సెప్ట్ శాలరీ అండ్ విన్నింగ్స్. ఈ బ్రాకెట్లో ఆ రైట్ మార్క్ కింద ఇచ్చిన మ్యాటర్స్ చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లంలో ఆ పాయింట్స్నే టచ్ చేస్తూ ఉంటాడు. సో నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఇంటర్ హెడ్ ఫెసిలిటీ ఉందా? ఎస్ ఉంది, ఎక్సెప్ట్ శాలరీ అండ్ విన్నింగ్స్. ఏదైనా రిస్ట్రిక్షన్ లిమిట్ ఉందా? హౌస్ ప్రాపర్టీ ఇంటర్ హెడ్కి 2 lakhs, బట్ అలాంటి లిమిట్ ఏమి లేదమ్. నో లిమిట్, ఎంతైనా చేసుకోవచ్చు, నో లిమిట్. అమౌంట్ అడ్జస్ట్మెంట్కి లిమిట్ ఏం లేదమ్మా. యూ కెన్ అడ్జస్ట్ ఎనీ అమౌంట్ అమ్మా, నీకు అదర్ హెడ్స్ అవైలబుల్గా ఉంటాయి. అర్థమైందా? ఇఫ్ నాట్ అడ్జస్టెడ్ ఇన్ ఇంటర్ హెడ్ దెన్ క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్ ఇయర్. క్యారీ ఫార్వర్డ్ చేసి ఏ హెడ్లో యూస్ చేయాలి? పీజీబీపీ, ఐదర్ స్పెక్యులేటివ్ ఆర్ నాన్ స్పెక్యులేటివ్. ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి? 8 years పాటు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అర్థమైందా పాయింట్? సరే, స్పెక్యులేటివ్లోకి వద్దాం. స్పెక్యులేటివ్కి నాన్ స్పెక్యులేటివ్కి డిఫరెన్స్ ఏంటంటే, స్పెక్యులేటివ్ ఇక ఒక టైప్ ఆఫ్ ఇల్లీగల్ బిజినెస్ అమ్మ. అందుకే స్పెక్యులేటివ్ ఇంటర్ సోర్స్ చేయొచ్చా? చెయ్యొచ్చు, బట్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు స్పెక్యులేటివ్ ప్రాఫిట్స్. అంటే నాన్ స్పెక్యులేటివ్ యూస్ చేయకూడదు. చెప్పాను కదా, అందుకే కింద ఇచ్చిన మ్యాటర్స్ ఇంపార్టెంట్ అని. స్పెక్యులేటివ్ని స్పెక్యులేటివ్లోనే అడ్జస్ట్ చేయాలి. వేర్ నాన్ స్పెక్యులేటివ్ కెన్ బి అడ్జస్టెడ్ ఫ్రమ్ బోత్ స్పెక్యులేటివ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్. నాన్ స్పెక్యులేటివ్కి ఏదైనా వాడుకోవచ్చు, బట్ స్పెక్యులేటివ్కి ఓన్లీ స్పెక్యులేటివ్ ప్రాఫిట్నే అడ్జస్ట్ చేయాలి, నాన్ స్పెక్యులేటివ్ని యూస్ చేయకూడదు. ఇఫ్ నాట్ అడ్జస్టెడ్ ఇన్ ఇంటర్ సోర్స్ దెన్ క్యారీ ఫార్వర్డ్కి వెళ్ళిపోవటం. ఏ ఫెసిలిటీ లేదు, అది స్పెక్యులేటివ్కి ఇంటర్ హెడ్ లేదమ్మా. ఒకవేళ ఇఫ్ నాట్ అడ్జస్టెడ్ ఇన్ ఇంటర్ సోర్స్ దెన్ ఇట్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్ ఇయర్. డైరెక్ట్గా క్యారీ ఫార్వర్డ్కి పంపేయటమే. క్యారీ ఫార్వర్డ్ పీరియడ్ కూడా 4 years ఓన్లీ ఫ్రమ్ స్పెక్యులేటివ్ ప్రాఫిట్స్. క్యారీ ఫార్వర్డ్లో 2 points బాగా గుర్తుపెట్టుకోండి చాలు, మిగతా పాయింట్స్ ఉన్నా లేకపోయినా పర్లా. అర్థమైందా? చెప్పండి ఒకసారి. స్పెక్యులేటివ్ని ఇంటర్ సోర్స్ చేయొచ్చా? చేయొచ్చు, బట్ ఓన్లీ ఫ్రమ్ స్పెక్యులేటివ్ ప్రాఫిట్స్. ఇంటర్ సోర్స్ అడ్జస్ట్ అవ్వకపోతే ఇంటర్ హెడ్కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. దేర్ ఫోర్ ఏం చేయాలా? క్యారీ ఫార్వర్డ్ చేయాలి. క్యారీ ఫార్వర్డ్ చేసి ఎందులోంచి సెటప్ చేయాలి? ఓన్లీ స్పెక్యులేటివ్ ప్రాఫిట్స్. ఎన్ని సంవత్సరాలు క్యారీ ఫార్వర్డ్? 4 years పాటు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థమైంది కదా? అలాగే 35AD స్పెసిఫైడ్ బిజినెసెస్ గుర్తుందా? 35AD అని 14 businesses ఉంటాయి కదా, అది 35AD బిజినెస్లో లాస్ వస్తే ఆ 14 businessలోనే అడ్జస్ట్ చేయాలి. అంటే స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ని స్పెసిఫైడ్ బిజినెస్ ప్రాఫిట్లోంచే అడ్జస్ట్ చేయాలి, నాన్ స్పెసిఫైడ్లో చేయకూడదు. సో చెప్పండి, ఇంటర్ సోర్స్ చేయొచ్చా? చేయొచ్చు, బట్ ఓన్లీ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ ప్రాఫిట్స్ అమ్మ. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ సోర్స్లోనే రిస్ట్రిక్షన్ ఉంటే ఇంకా వాటికి ఇంటర్ హెడ్లు ఉండవు. నీ హెడ్లోనే నీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు అదర్ హెడ్స్ ఎలా అలౌ చేస్తాయి? అందుకే ఇంటర్ హెడ్లో రిస్ట్రిక్షన్ ఉన్న చోటల్లా ఇంటర్ సోర్స్లో రిస్ట్రిక్షన్ ఉన్న చోట ఇంటర్ హెడ్లు ఉండవు. అందుకే దీనికి కూడా ఏ ఫెసిలిటీ లేదు, ఇంటర్ హెడ్ ఫెసిలిటీ లేదు. ఇఫ్ నాట్ అడ్జస్టెడ్ ఇన్ సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ దెన్ క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్ ఇయర్. క్యారీ ఫార్వర్డ్ పీరియడ్ ఎంతమ్మా? అన్లిమిటెడ్ పీరియడ్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇందులోంచి మాత్రమే సెటప్ చేయాలి, స్పెసిఫైడ్ బిజినెస్ ప్రాఫిట్లోంచి మాత్రమే సెటప్ చేయాలి. మీరు చదవచ్చా టేబుల్ ఎలా ఏంటనేది? ఇది చదువుకుని దగ్గర పెట్టుకుని ప్రాబ్లం ఆన్సర్ చేసుకుంటే వస్తుంది.
లేదా ఆన్సర్లో ఏమన్నా డౌట్ వస్తే టేబుల్ చూసుకుంటే అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంక ఇవన్నీ అవసరం లేదమ్మా. క్యాపిటల్ లాసెస్ చూడండి. క్యాపిటల్ లాసెస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఇంటర్ సోర్స్ చేయొచ్చా? చేయొచ్చు, బట్ రిస్ట్రిక్షన్ ఉంది. ఓన్లీ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోనే అడ్జస్ట్ చేయాలి. అంటే లాంగ్ టర్మ్లోనే అడ్జస్ట్ చేయాలి, షార్ట్ టర్మ్ని యూజ్ చేయకూడదు. మరి ఇంటర్ హెడ్కి వెళ్ళొచ్చా? నో ఇంటర్ హెడ్ ఫెసిలిటీ టు క్యాపిటల్ గెయిన్ అమ్మా. దేర్ ఫోర్ వెంటనే ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్ పీరియడ్ ఎంత? 8 years. ఓన్లీ దేంట్లోంచి అడ్జస్ట్ చేయాలి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోంచి అడ్జస్ట్ చేయాలి, షార్ట్ టర్మ్ని యూజ్ చేయకూడదు. అర్థమైందా? అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ని ఇంటర్ సోర్స్ చేయొచ్చా? చెయ్యొచ్చు. బోత్ లాంగ్ టర్మ్లో చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్లో చేసుకోవచ్చు. ఫెసిలిటీ ఎక్కువ ఉంది దేనికి? షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ కెన్ బి అడ్జస్టెడ్ అగెనెస్ట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, బట్ వేర్ యాజ్ లాంగ్ టర్మ్ కెన్ బి అడ్జస్టెడ్ అగెనెస్ట్ ఓన్లీ లాంగ్ టర్మ్ అమ్మ. అర్థమైంది? లాంగ్ టర్మ్కి రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇంటర్ హెడ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ అమ్మ. అసలు క్యాపిటల్ గెయిన్ చాప్టర్కే ఇంటర్ హెడ్ లేదు. క్యారీ ఫార్వర్డ్ ఉందా? ఎస్ ఉంది. ఎన్ని సంవత్సరాలు? 8 years. దేంట్లోంచి అడ్జస్ట్ చేయొచ్చు? క్యాపిటల్ గెయిన్, ఐదర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. అర్థమైందా? సో అలాగే అదర్ సోర్సెస్, జనరల్గా అదర్ సోర్సెస్లో లాస్ ఉండదమ్మా, ఎక్సెప్ట్ ఇక్కడ ఉండొచ్చమ్మా. ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్ అని ఒక ట్రాన్సాక్షన్ ఉంది, మేబీ అక్కడ లాస్ ఉండొచ్చు. అది విన్నింగ్స్ కాదమ్మా, విన్నింగ్స్లోంచి ఎక్స్క్లూడ్ అయింది అది. సో కాబట్టి దీంట్లో లాస్ ఉండొచ్చు. ఉంటే చెయ్యొచ్చా ఇంటర్ సోర్స్? చెయ్యొచ్చు, బట్ ఓన్లీ ఫ్రమ్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. అంటే ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్లో వచ్చిన ఇన్కమ్లోంచి మాత్రమే అడ్జస్ట్ చేయాలి. ఇంటర్ హెడ్ ఫెసిలిటీ ఉందా? లేదు. క్యారీ ఫార్వర్డ్ ఉందా? ఉంది. ఎన్ని సంవత్సరాలు? ఎందులోంచి సెటప్ చేయాలి? సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ అమ్మ. ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ అయితే ఇవి. ఆల్మోస్ట్ 4 headsని టచ్ చేసాం కదా. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. ఏంటంటే ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ ఉన్న లాస్లు ఏంటమ్మా? హౌస్ ప్రాపర్టీ లాస్ ఒకటి, పీజీబీపీలో నాన్ స్పెక్యులేటివ్ లాస్ ఒకటి. ఈ 2 లాస్లకి మాత్రమే ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ ఉన్న వాటికి మాత్రమే ఇంటర్ హెడ్లోకి వెళ్ళాలి, అదర్వైజ్ క్యారీ ఫార్వర్డ్లోకి వెళ్ళిపోవటమే. మధ్యలో స్టాప్ లేదు వాటికని అర్థం. డైరెక్ట్గా క్యారీ ఫార్వర్డ్లోకి తీసుకెళ్ళాలి. అర్థమైందా? ఇంటర్ సోర్స్ అన్నిటికీ ఉంది, క్యారీ ఫార్వర్డ్ అన్నిటికీ ఉంది, బట్ సబ్జెక్టు సమ్ కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ అవి చెక్ చేసుకుంటే చాలు. మధ్యలో ఉన్న స్టాప్ ఉంది కదా ఇంటర్ హెడ్, అది మాత్రం ఓన్లీ 2 headsకే ఉంది, హౌస్ ప్రాపర్టీ హెడ్, పీజీబీపీ. పీజీబీపీలో కూడా ఓన్లీ నాన్ స్పెక్యులేటివ్ ప్రాఫిట్ లాసులకు మాత్రమే ఉంది. అర్థమైందా? సరే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఏ లాసెస్ని మాత్రమే 4 years పాటు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు? స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఒకటి, ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్ ఒకటి. ఇది 4 years పాటు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఏ లాసెస్ని అన్లిమిటెడ్ పీరియడ్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు? స్పెసిఫైడ్ బిజినెస్ లాసెస్, 35 AD బిజినెస్ లాసెస్ని అన్లిమిటెడ్ పీరియడ్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. రిమైనింగ్ లాస్లు అన్నీ కూడా 8 years క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అర్థమైందా? ఇంటర్ సోర్స్లో అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్ట్రిక్షన్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయి. పీజీబీపీలో ఇంటర్ సోర్స్ రిస్ట్రిక్షన్స్ చెప్పండి. స్పెక్యులేటివ్ని స్పెక్యులేటివ్లోనే చేయాలి, స్పెసిఫైడ్ని స్పెసిఫైడ్లోనే చేయాలి. ఈ రిస్ట్రిక్షన్ ఉంది కదా. సో అలాగే క్యాపిటల్ గెయిన్లో లాంగ్ టర్మ్ని లాంగ్ టర్మ్లోనే చేయాలి, ఈ రిస్ట్రిక్షన్. అలాగే అదర్ సోర్సెస్లో ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్ని సేమ్ యాక్టివిటీ నుంచి మాత్రమే అడ్జస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ సోర్స్లో ఏ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతామో అదే రిస్ట్రిక్షన్స్ క్యారీ ఫార్వర్డ్లో కూడా ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఇక్కడ ఉన్న రిస్ట్రిక్షన్స్ క్యారీ ఫార్వర్డ్లో కూడా ఉంటాయి. అంటే ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ దేంట్లో చేస్తామో క్యారీ ఫార్వర్డ్లో కూడా అదే అమౌంట్ని టచ్ చేయమని చెప్తున్నాడు. సో ఇది సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ టేబుల్ అమ్మ. ఐ థింక్ ఈజియెస్ట్ చాప్టర్. మీరు ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి, ప్రాబ్లమే వస్తుంది ఎగ్జామ్లో, థియరీ ఉండదు అసలు ఎట్టి పరిస్థితిలో. బట్ డౌట్ వస్తే టేబుల్ చూసుకోండి. బట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఏంటంటే శాలరీలో లాస్ ఉండదమ్మా. ద క్వశ్చన్ ఆఫ్ లాస్ డస్ నాట్ అరైజ్ ఫ్రమ్ శాలరీ హెడ్. మరి అదర్ లాసెస్ని శాలరీలో అడ్జస్ట్ చేసుకోవచ్చా? అదర్ లాసెస్ని శాలరీలో సెట్ ఆఫ్ చేయొచ్చా? చేయొచ్చా? చెయ్యొచ్చు, ఓన్లీ హౌస్ ప్రాపర్టీ. సో హౌస్ ప్రాపర్టీ లాస్ని శాలరీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, మిగతా ఏ లాస్ని అడ్జస్ట్ చేయటం కుదరదు. హౌస్ ప్రాపర్టీ కాదు, ఇంటర్ హెడ్ ఫెసిలిటీ ఉన్నది 2 లాసులు, హౌస్ ప్రాపర్టీ,
నాన్ స్పెక్యులేటివ్. పీజీబీపీలో ఎలాగే శాలరీని టచ్ చేయకూడదు. ఇంకా మిగిలింది హౌస్ ప్రాపర్టీ లాస్ని శాలరీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే విన్నింగ్స్ అని ఉంటుంది కదా అదర్ సోర్సెస్లో. విన్నింగ్స్ డజంట్ హ్యావ్ ఎనీ లాస్ అమ్మ. విన్నింగ్స్లో లాస్ ఉండదు. ఏ ఇతర లాసుల్ని తెచ్చి విన్నింగ్స్లో అడ్జస్ట్ చేయకూడదు. రెండు వైపులా విన్నింగ్స్ రిస్ట్రిక్షన్ ఉందమ్మా. నా దగ్గర లాస్ ఉండదు, అదర్ లాసెస్ని నాలో అడ్జస్ట్ చేయటం కుదరదు. విన్నింగ్స్ ఆల్వేస్ ఫుల్లీ ట్యాక్సబుల్ వితౌట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఎనీ లాస్. అర్థమైందా? ప్రాబ్లంలో విన్నింగ్స్ ఉంది అంటే దాన్ని అవుటర్ కాలంలో తీసేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేయటానికి అవకాశం ఉన్న ఇన్కమ్స్ని ఇన్నర్ కాలంలో తీసుకుని లాసుల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. విన్నింగ్స్ కనబడితే డైరెక్ట్గా బయటకు తెచ్చేయచ్చు ఆ అమౌంట్ ఇన్నర్ కాలంలో అవసరంలా. అర్థమైంది? ఎందుకంటే విన్నింగ్స్లో ఏ ఇతర లాసుల్ని కూడా అడ్జస్ట్ చేయటం కుదరదు కాబట్టి. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, 115 BAC ఆప్షన్ తీసుకుంటే ఈ చాప్టర్లో వచ్చే లాస్ ఏంటి? ఎస్, హౌస్ ప్రాపర్టీ హెడ్లో వచ్చే లాస్ని ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ చేయకూడదు. అంటే లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కెనాట్ బి అడ్జస్టెడ్ అగెన్స్ట్ అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్, బట్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా పాయింట్? అదొకటి 1 మార్క్ పెట్టిన 115 BAC ఈ చాప్టర్లో ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఒకే ఒక హెడ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఏంటది? హౌస్ ప్రాపర్టీ. ఏ ఫెసిలిటీని క్యాన్సిల్ చేస్తుంది? ఇంటర్ హెడ్ ఫెసిలిటీ, బట్ క్యారీ ఫార్వర్డ్ అయితే ఉంటుంది. అలాగే ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్కి సంబంధించిన లాస్లు ఏవైనా ఉంటే దాన్ని ఎక్కడా కూడా సెట్ ఆఫ్ కానీ క్యారీ ఫార్వర్డ్ కానీ చేయకూడదు, ఇగ్నోర్ చేయాలి. లాసెస్ రిలేటింగ్ టు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్, లాసెస్ రిలేటింగ్ టు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. లాసెస్ రిలేటింగ్ టు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఏం చేయాలా? సెట్ ఆఫ్ చేయకూడదు, నాట్ ఎలిజిబుల్ ఫర్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ వస్తే నీకు ఏం చేస్తున్నావు? గవర్నమెంట్కి ట్యాక్స్ ఇస్తున్నావా? ఇవ్వట్లేదు కదా. మరి అగ్రికల్చరల్లో లాస్ వస్తే సెట్ ఆఫ్ చేయొచ్చా? చేయకూడదు. డిపార్ట్మెంట్ ఏమంటుందంటే అక్కడ ఇన్కమ్ వచ్చినప్పుడు నువ్వు నాకు ట్యాక్స్ ఇవ్వట్లేదు కాబట్టి లాస్ వచ్చినప్పుడు నేను సెట్ ఆఫ్ ఎందుకు ఇస్తాను, కుదరదు అని చెప్తున్నాడు. అంటే ఆ లాస్ని ఏం చేయాలి? ఇగ్నోర్ చేసి పక్కన పెట్టేయటమే. అర్థమైందా పాయింట్? అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ అనే కాదు, లాసెస్ రిలేటింగ్ టు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సెట్ ఆఫ్, నాట్ ఎలిజిబుల్ ఫర్ క్యారీ ఫార్వర్డ్, అంటే జస్ట్ ఇగ్నోర్. అర్థమైందా? అలాగే షేర్ ఆఫ్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్, అది కూడా ఇగ్నోర్. బికాస్ పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్కి షేర్ ఆఫ్ ప్రాఫిట్ వస్తే ఎగ్జామ్ట్ 10(2)A సెక్షన్ ఉంది కదా. మరి షేర్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు నువ్వు నాకు ట్యాక్స్ ఇవ్వట్లేదు కదా. షేర్ ఆఫ్ లాస్ వచ్చినప్పుడు నేను నీకు సెట్ ఆఫ్ ఫెసిలిటీ ఉండదు అని చెప్తున్నాడు. అంటే దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఏంటది? అగ్రికల్చరల్ లాస్ ఒకటి, లాస్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. అర్థమైందా? ఈ రెండు కూడా ఎక్కడ అడ్జస్ట్ చేయకూడదు. అర్థమైందా? అంటే అడ్జస్ట్మెంట్కి అవకాశం ఉన్న లాసులు ఏంటంటే లాసెస్ రిలేటింగ్ టు taxable incomes are only eligible for set off and carry forward. ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? సరే, క్వశ్చన్ ఏంటంటే ఇంకొక ఈ అడ్జస్ట్మెంట్ మీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే హౌస్ ప్రాపర్టీ లాస్ ఫస్ట్ ఇంటర్ సోర్స్ చూడాలా, ఇంటర్ హెడ్కి వెళ్ళాలా? ఇంటర్ సోర్స్ ఎక్కడ చూడాలి? నాకు హౌస్ 1లో లాస్ ఉంది 20 lakhs అమ్మ. హౌస్లో PGBP హౌస్ 1లో 12 lakhs లాస్ ఉందమ్మా. ఎంత? 12 lakhs లాస్ ఉంది. హౌస్ 2లో 7 lakhs ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు కదా, ఇలా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇంకెంత మిగిలింది లాస్? 5 lakhs. ఈ 5 lakhs నేను ఎక్కడికి తీసుకువెళ్ళాలి? ఇంటర్ హెడ్కి తీసుకువెళ్ళాలి. ఇంటర్ హెడ్ వచ్చేటప్పటికి ఎనీ హెడ్ ఎక్సెప్ట్, అంటే నేను శాలరీ ఇన్కమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే PGBPలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్యాపిటల్ గెయిన్లో లాంగ్ టర్మ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదర్ సోర్సెస్ అదర్ దాన్ విన్నింగ్స్లో ఎడ్ చేసుకోవాలి. ఇక్కడ విన్నింగ్స్ అని ఉంది అనుకో నా దగ్గర, ఇలా ఇదొక 2 lakhs ఉంది, ఇదొక 3 lakhs ఉంది, ఇదొక 1 lakh ఉంది, నిల్ ఇదొక 1 lakh ఇలా ఉంది.
అంటే ఇప్పుడు నేను ఈ క్యాపిటల్ లాస్ని ఈ లాస్ని ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ తప్ప. ఎందుకు ఇది ఏంటి? విన్నింగ్స్లో ఏ లాస్ని అడ్జస్ట్ చేయకూడదు కదా. అంటే దిస్ అమౌంట్ కెన్ బి అడ్జస్టెడ్ ఎగ్నెస్ట్ శాలరీ, క్యాపిటల్ గెయిన్లో లాంగ్ టర్మ్లో చేయొచ్చు, షార్ట్ టర్మ్లో చేయొచ్చు. సార్ పీజీబీపీ కూడా తీసుకుందాం ఎగ్జాంపుల్ కోసమే కదా. అక్కడ కూడా ఒక 1 lakh తీసుకుందాం. ఇప్పుడు ఇలా అంటే ఒక లాస్కి నాకు ఎన్ని సోర్సెస్ ఉన్నాయి? ఈ 4లో ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. మరి అలా చేసుకోవాలన్నప్పుడు నువ్వు ఎక్కడ చేయాలనేది క్వశ్చన్. ప్రయారిటీ ఏంటి? ఒక లాస్ని అడ్జస్ట్ చేయటానికి ఎన్ని చేయాలన్నా ఎంతవరకు చేయొచ్చు? 2 lakhs. 2 lakhs దేంట్లో చేద్దాం? శాలరీనా, పీజీబీపీనా, క్యాపిటల్ గెయినా, ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్? సరే, ఇలా ఒక లాస్కి మోర్ దెన్ 1 సోర్సెస్ ఉన్నప్పుడు ఎక్కడ చేస్తే నీకు బెనిఫిషియలో అక్కడ చేసుకోమని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఎక్కడ చేస్తే నీకు బెనిఫిషియల్ అవుతుందో అక్కడ చేయండి. అంటే యూ కెన్ అడ్జస్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్కమ్ విచ్ ఎవర్ ఈస్ బెనిఫిషియల్ టు యూ. అంటే నీకు ట్యాక్స్ తగ్గేలా ప్లాన్ చేసుకోమని చెప్తున్నాడు. సరే, అన్ని ఇన్కమ్స్ ఎందుకు, సింపుల్గా చెప్తాను. నాకు హౌస్ ప్రాపర్టీ లాస్ ఎంత ఉందమ్మా? ఇప్పుడు నేను 2 lakhs అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎంత? 2 lakhs. ఇప్పుడు నాకు శాలరీ ఇన్కమ్ ఉంది, దాదాపు ఒక 12 lakhs ఉందనుకోండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది, ఇది ఒక 3 lakhs ఉంది. రెండిట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చా ఈ హౌస్ ప్రాపర్టీ లాస్ని? రెండిట్లోనే అడ్జస్ట్ చేయొచ్చు, ఎక్సెప్ట్ ఏది తప్ప? విన్నింగ్స్ తప్ప యూ కెన్ అడ్జస్ట్ అట్ ఎనీ ఏరియా. బట్ ఇప్పుడు నాకు చెప్పండి, ఎక్కడ అడ్జస్ట్ చేస్తే బెటర్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా, శాలరీనా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా, శాలరీనా? సో ఇక్కడ శాలరీలో అడ్జస్ట్ చేస్తే బెటర్. అదే నేను చెప్పాను, అన్ని చోట్ల ఆన్సర్ ఒకలా ఉండదు, చూసుకోండి. ఎందుకంటే నాకు ఈ రెండింటికి పడే ట్యాక్స్ని బట్టి డిసైడ్. లాంగ్ టర్మ్ స్పెషల్ ట్యాక్స్ రేట్ ఆల్వేస్ ఎంతమ్మా? 20% కదా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%. దీనికి స్లాబ్ రేట్స్ పడతాయి. స్లాబ్ రేట్స్ 10 lakhs దాటిపోయింది కాబట్టి 30%లోకి ఎంటర్ అయ్యాను కదా. మరి 30% ట్యాక్స్ పడుతున్న చోట అడ్జస్ట్ చేస్తే బెటరా, 20% బెటరా? 30% బెటర్ అవుతుంది. ఇప్పుడు ఏ ఇన్కమ్ని తగ్గించుకుంటే బెటర్? శాలరీని తగ్గించుకుంటే 30% ట్యాక్స్ సేవ్ అవుతున్నట్టు కదా. సో ఇదే మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ప్రయారిటీ అమ్మ. ఎక్కడ అడ్జస్ట్ చేస్తే బెనిఫిషియల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే దీనికి పడే ట్యాక్స్ ఏంటి? అప్ టు 2.5 lakhs నిల్, నెక్స్ట్ 2.5 lakhs, నెక్స్ట్ 5 lakhs 20%. అంటే 10 దాటితే 30%. 10 దాటి ఎంత ఉంది? ఆ 2 lakhs ఏ రేట్ పడుతుంది? 30. ఇప్పుడు ఆ 2 lakhs లోంచి అడ్జస్ట్ చేసుకుంటే ఈ 30% సేవ్ అయినట్టే కదా. ఇక్కడ అడ్జస్ట్ చేస్తే ఎంత సేవ్ అవుతుంది? క్యాపిటల్ గెయిన్లో చేస్తే ఎంత పర్సెంట్ సేవ్ అవుతుంది? 20% సేవ్ అవుతుంది. అక్కడ అడ్జస్ట్ చేస్తే 30% సేవ్ అవుతుంది. విచ్ ఎవర్ ఇస్ బెనిఫిషియల్ టు అసెస్, 30% బెనిఫిట్. అలాగని ప్రాబ్లం అన్ని చోట్ల ఇలా ఉండదు. ఒకవేళ శాలరీ ఇన్కమ్ 2 lakhs ఉంటే, ఒక శాలరీ ఇన్కమ్ కూడా 3 lakhs ఉంటే అప్పుడు ఎక్కడ చేస్తే బెటర్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎందుకంటే దీనికి ట్యాక్స్ అప్ టు 2.5 lakhs జీరో. బ్యాలెన్స్ ఎంత మీద? 0.5 lakhs ఇంటూ 5%. అంటే దాని మీద 5% పడుతుంది, దీని మీద 20%. విచ్ ఈస్ బెనిఫిషియల్ టు అసెసింగ్. అది అంటే ఇది బెటర్. అర్థమైందా? అంటే నువ్వు విడిగా ఏం చేయాలంటే దేనికి ఏ రేట్ పడుతుందో చూసి హయ్యర్ రేట్ ఎక్కడుంటే ఆ ఇన్కమ్ని లెస్ చేసుకోవటానికి ట్రై చేయండి అని చెప్తున్నాడు. దట్స్ ద బెనిఫిషియల్ మెథడ్ టు బి ఫాలోడ్ బై అసెసింగ్. అర్థమైందా? ఒక లాస్కి ఏం జరిగినప్పుడు, ఒక లాస్కి మోర్ దెన్ 1 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్కి, అప్పుడు దేంట్లో ఫస్ట్ చేస్తావు అనేది అసెసీ ఇష్టం, సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాటికి పడే ట్యాక్సెస్ చూసి ఎక్కడ హైయెస్ట్ ట్యాక్స్ పడుతుందో చూసి అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే బెటర్. అంతేగాని అన్ని చోట్ల లాంగ్ టర్మే బెటర్ అని అనుకోవద్దు. అదర్ ఇన్కమ్ కూడా సమ్ టైమ్స్ లాంగ్ టర్మ్ కంటే ఎక్కువ ట్యాక్స్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే స్లాబుల్లో 30% స్లాబ్ కూడా ఉంది కదా. కాబట్టి అలాంటప్పుడు 30%కి వెళ్తేనే బెటర్. అర్థమైందా పాయింట్?
సో ఇవి సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్లో. సెట్ ఆఫ్లో స్టేజెస్ ఏంటమ్మా? ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్, ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్, క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్ ఇయర్స్. అర్థమైందా? ఇంటర్ సోర్స్ అంటే ఏంటమ్మా? అడ్జస్ట్ ఎగ్నెస్ట్ సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఇంటర్ హెడ్ అంటే అడ్జస్ట్ ఎగ్నెస్ట్ అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. క్యారీ ఫార్వర్డ్ అంటే ఈ యొక్క లాస్ ఈ రెండు చోట్ల కూడా అడ్జస్ట్ అవ్వకపోతే దెన్ క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిడీ, ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ఇయర్ అని అర్థం. దాన్నే మనం క్యారీ ఫార్వర్డ్ అంటాం. అర్థమైందా? ఇంటర్ హెడ్ అన్నిటికీ ఉందా? లేదు. హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంది, నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్, మిగతా దేనికి కూడా ఇంటర్ హెడ్ ఫెసిలిటీ లేదు. బట్ ఇంటర్ సోర్స్ అన్నిటికీ ఉంది, క్యారీ ఫార్వర్డ్ అన్నిటికీ ఉంది. అలాగే 115 BAC ఎఫెక్ట్ ఏంటి చాప్టర్ మీద? హౌస్ ప్రాపర్టీ లాస్కి ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ ఉండదు, అంటే క్యారీ ఫార్వర్డ్కి వెళ్ళిపోవటమే. అర్థమైందా? అలాగే ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ రిలేటెడ్ లాసెస్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేయాలి, తీసుకోకూడదు. అలాగే విన్నింగ్స్లో ఏమైనా లాసులు ఇస్తే ఇగ్నోర్ చేయాలి. విన్నింగ్స్ డజంట్ హ్యావ్ ఎనీ లాస్, ఒకవేళ ఇస్తే పక్కన పెట్టేయటమే. కొన్నిసార్లు లాస్ ఫ్రమ్ గ్యాంబ్లింగ్ అని ఇస్తాడు, లాస్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్ అంటాడు. లాసులు వస్తాయి, ప్యాకెట్ అన్నవాడు క్లాస్ ఉండదా? ఉంటుంది, కానీ సెట్ ఆఫ్ ఉండదు. అర్థమైందా? తీసేయండి. నెక్స్ట్ క్లబ్బింగ్. మాట్లాడొద్దు, మాట్లాడితే నా వాయిస్ నాకే వినబడదు. నెక్స్ట్ చాప్టర్ ఏంటమ్మా? క్లబ్బింగ్. క్లబ్బింగ్ చెప్పాను కదా, ప్రతి చిన్న చాప్టర్ మీరు ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయటం కానీ దాన్ని పక్కన పెట్టడం కానీ చేయొద్దు. సో క్లబ్బింగ్. క్లబ్బింగ్లో చాలా సెక్షన్స్ ఉన్నాయి, మాట్లాడొద్దు. క్లబ్బింగ్లో చాలా సెక్షన్స్ ఉన్నాయమ్మా. సెక్షన్ 60, సెక్షన్ 61, సెక్షన్ 61 సబ్సెక్షన్ 1, సెక్షన్ 64 సబ్సెక్షన్ 1 క్లాస్ 2, సెక్షన్ 64 సబ్సెక్షన్ 1 క్లాస్ 4, సెక్షన్ 64 సబ్సెక్షన్ 1 క్లాస్ 6, సెక్షన్ 64 సబ్సెక్షన్ 1A అండ్ సెక్షన్ 64(2). క్లబ్బింగ్ చాప్టర్లో ఉన్న సెక్షన్స్ ఇవి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి, ఒక 3-4 సెక్షన్స్ చెప్తానమ్మా ఓవరాల్గా. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 64(1)(4) అమ్మా, గిఫ్ట్ టు స్పౌస్. 64(1)A ఇన్కమ్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్. 64(1)(2) రెమ్యూనరేషన్ టు స్పౌస్. అండ్ లాస్ట్ వన్ పార్టీషన్ ఆఫ్ HUF అమ్మా. (64)(1)(2), 64(1)(4), 64(1)A అండ్ 64(2). 64(1)(2) ఏంటమ్మా హెడ్డింగ్? 64(1)(2) రెమ్యూనరేషన్ టు స్పౌస్. రెమ్యూనరేషన్ టు స్పౌస్, ఇట్స్ వైస్ వర్సా సెక్షన్ అమ్మా. హస్బెండ్ ఆర్ వైఫ్ రెండు వైపులా అప్లై అవుతుంది సెక్షన్. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక బిజినెస్ కన్సర్న్లో, అంటే బిజినెస్ అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, ఫర్మ్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా ఎనీ బిజినెస్ కన్సర్న్లో హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరో ఒకళ్ళకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్లో హస్బెండ్కి 25% షేర్ ఉంది. అంటే ఖచ్చితంగా ఏమున్నట్టు?
సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది హస్బెండ్కి. 20% ఉంటే చాలు ఏమున్నట్టు, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. సబ్స్టాన్షియల్ అంటే 20% అమ్మ. కంపెనీ అయితే ఈక్విటీ షేర్ హోల్డింగ్ చూడాలి, అదర్ దాన్ కంపెనీ అయితే ప్రాఫిట్ షేరింగ్ చూడాలి. నేను ఇప్పుడు ఫర్మ్ తీసుకున్నాను కాబట్టి ప్రాఫిట్ షేరింగ్ తీసుకున్నాం. సో హస్బెండ్ ఈస్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఫర్మ్ అమ్మ, ఫ్రమ్ సేమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. వాళ్ళ వైఫ్ రిసీవ్డ్ రెమ్యూనరేషన్ without any qualification. So husband having substantial interest, wife receiving remuneration without any qualification. ఇక్కడే సెక్షన్ 64 సబ్సెక్షన్ 1 క్లాస్ 2 అట్రాక్ట్ అవుతుందమ్మా. ఈ సెక్షన్ ఏమంటుందంటే ఇలా గనక జరిగితే దెన్ ద రెమ్యూనరేషన్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హస్బెండ్. క్లబ్ చేయండి అని చెప్తుంది. ఇప్పుడు వైఫ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఏం చేయాలా, హస్బెండ్ ఇన్కమ్లో క్లబ్ చేయాలి. హస్బెండ్ ఇన్కమ్లో క్లబ్ చేయండి. పాయింట్ అది అయిపోయింది. ఆ స్టోరీ తెలిస్తే సెక్షన్ మీరు ఓన్గా చదువుకోవచ్చు. ఇన్ ఎనీ కన్సర్న్ అంటే మేబీ ఐదర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అది కంపెనీ ఫర్మ్ ఏదైనా తీసుకోవచ్చు. అందులో జరగాల్సింది ఏంటి, హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరో ఒకరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ సెకండ్ పర్సన్కి రెమ్యూనరేషన్ వస్తూ ఉండాలి. రెమ్యూనరేషన్ కూడా వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ వస్తే దెన్ సచ్ రెమ్యూనరేషన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పర్సన్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. ఇక్కడ హస్బెండ్కి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హస్బెండ్కి కలిపాం. ఒకవేళ హస్బెండ్కి రెమ్యూనరేషన్ వచ్చి వైఫ్కి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే వైఫ్కి యాడ్ అవుతుంది. అంటే వైస్ వర్సా రెండు వైపులా ఈ సెక్షన్ అప్లై చేయొచ్చు. పాయింట్ అర్థమైందా? సో ఇదే 64 సబ్సెక్షన్ 1 క్లాస్ 2. కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయమ్మా. ఏంటంటే వితౌట్ క్వాలిఫికేషన్ వస్తేనే క్లబ్ చేయండి. ఒకవేళ వైఫ్కి క్వాలిఫికేషన్ ద్వారా వస్తే రెమ్యూనరేషన్ క్లబ్ చేయొద్దు. క్లబ్ చేయొద్దు అంటే ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వైఫ్, తనే ట్యాక్స్ కట్టుకుంటుంది, హస్బెండ్కి యాడ్ అవ్వద్దు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ సెక్షన్కి ఎక్సెప్షన్ ఏంటి, ఈ సెక్షన్కి ఎక్సెప్షన్స్ అంటే ఏం చెప్పొచ్చు, రెమ్యూనరేషన్ విత్ క్వాలిఫికేషన్, రెమ్యూనరేషన్ విత్ క్వాలిఫికేషన్. is not eligible for clubbing. హస్బెండ్ ఆడిట్ ఫామ్ ఉందమ్మా, వైఫ్కి అదే ఆడిట్ ఫామ్లో తను ఒక క్లర్క్ కింద చేస్తుంది. తనకి 20,000 శాలరీ ఇస్తున్నాడు, 15,000 శాలరీ ఇస్తున్నాడు. తను సెమీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అమ్మా. ఇప్పుడు నౌ ద క్వశ్చన్ ఈస్, ఆ అమౌంట్ని హస్బెండ్కి కలపాల. ఫామ్ అంతా ఎవరిది, హస్బెండ్. అంటే హస్బెండ్ ఈజ్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్, ఫామ్ వాడిదే కాబట్టి. వైఫ్కి రెమ్యూనరేషన్ వస్తుంది 15,000, బట్ షీఈస్ హ్యావింగ్ క్వాలిఫికేషన్ సెమీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. మరి 15,000 అనేది ప్రాపరే కదా అది. మరి ఇప్పుడు క్లబ్బింగ్ వస్తుందా, నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. అర్థమైందా సార్? వైఫ్కి ఏ క్వాలిఫికేషను లేదు, 15,000 ఇస్తున్నాడు అని చెప్తే తీసుకొచ్చి క్లబ్ చేయండి. వాడు చెప్పేస్తాడు ప్రాబ్లంలో క్వాలిఫికేషన్ లేదు అని, లేదా పలానా క్వాలిఫికేషన్ ఉంది, ఇంజనీరింగ్ చదివింది అంటాడు. ఏం చేద్దాం, నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. డిగ్రీ పాస్ అయింది, నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. ఆ శాలరీకి తగిన క్వాలిఫికేషన్ ఉంటే క్లబ్ చేయక్కర్లా, వాడు చెప్తాడు ప్రాబ్లంలో. అర్థమైందా? సో అలాగే వన్ మోర్ ఎక్సెప్షన్ టు దిస్ సెక్షన్ ఈస్ అదర్ దెన్ రెమ్యూనరేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. అంటే దిస్ సెక్షన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు రెమ్యూనరేషన్ టు స్పౌజ్. దీని హెడ్డింగ్ ఏంటి, రెమ్యూనరేషన్ టు స్పౌజ్. హెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ ద వర్డ్ ఏంట, హెడ్ రెమ్యూనరేషన్. రెమ్యూనరేషన్ అంటే శాలరీ హెడ్ అమ్మా. ఒక్క శాలరీ హెడ్ని మాత్రమే క్లబ్ చేయాలి, అదర్ హెడ్స్ని క్లబ్ చేయకూడదు అని అర్థం. సో ఎనీ ఇన్కమ్ అదర్ దాన్ రెమ్యూనరేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. ఎనీ ఇన్కమ్ అదర్ దాన్ salary is not eligible for
క్లబ్బింగ్. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సరే, ఇప్పుడు క్వశ్చన్ చెప్తాను. హస్బెండ్కి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, ఫర్మే హస్బెండ్ది, వైఫ్కి రెంట్ వస్తుంది దాని నుంచి. ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్? నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. హస్బెండ్కి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, వైఫ్కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఏ హెడ్? అదర్ సోర్సెస్. నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. దిస్ సెక్షన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు శాలరీస్ హెడ్ అమ్మా. అదర్ హెడ్స్ ఏమీ కూడా క్లబ్ చేయకూడదు. ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ క్వాలిఫికేషన్ లేకపోయినా అదర్ హెడ్స్ క్లబ్ అవ్వమ్మా. ఒక్క శాలరీ హెడ్ మాత్రమే క్లబ్ అవుతుంది. అర్థమైందా? ప్రాబ్లంలో అదర్ హెడ్స్ ఇస్తే క్లబ్ చేయొద్దు, ఓన్లీ శాలరీ హెడ్ని క్లబ్ చేయండి. అది కూడా వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ తీసుకుంటున్న శాలరీ మాత్రమే. అర్థమైందా పాయింట్? సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇందులో హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్షిప్ ఫామ్లో హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్కి 30% ఉందమ్మా, వైఫ్కి 22% ఉంది. అంటే బోత్ ఆర్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇద్దరికీ ఉంది కదా. అలాగే ఇద్దరూ కూడా రిసీవింగ్ రెమ్యూనరేషన్, రిసీవ్డ్ రెమ్యూనరేషన్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్. అలాగే ఇక్కడ కూడా సేమ్, రిసీవ్డ్ రెమ్యూనరేషన్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్. ఇప్పుడు చెప్పండి, ఎవరి రెమ్యూనరేషన్ ఎవరి ఇన్కమ్లో క్లబ్ చేయాలి? సో ఇద్దరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరికి రెమ్యూనరేషన్ వస్తుంది. ఇలాంటప్పుడు ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, హూస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ గ్రేటర్ అదర్ దాన్ దిస్ ఇన్కమ్. ఇప్పుడు ఈ రెమ్యూనరేషన్స్ పక్కన పెట్టి రిమైనింగ్ ఇన్కమ్స్ అన్నీ కూడా, వాళ్ళకి అదర్ హెడ్స్ ఉంటాయి కదా, అవన్నీ టోటల్ చేసి టోటల్ ఇన్కమ్ ఎవరిది ఎక్కువ ఉందో అక్కడ క్లబ్ చేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ టోటల్ ఇన్కమ్ 20 lakhs ఉందమ్మా. ఎంత? 20 lakhs. వైఫ్ టోటల్ ఇన్కమ్ 32 lakhs ఉంది. 32 lakhs. Whose total income is greater? Husband or wife? Wife. Therefore, husband remuneration is eligible for clubbing in the hands of wife. అర్థమైందా? అంటే దీన్ని సెంటెన్స్ కింద చెప్పాలంటే, ఇఫ్ బోత్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అండ్ బోత్ రిసీవ్డ్ రెమ్యూనరేషన్, దెన్ ద రెమ్యూనరేషన్ షాల్ బి ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ హూస్ టోటల్ ఇన్కమ్ ఈస్ గ్రేటర్ ఎక్సెప్ట్ దిస్ అమౌంట్. ఇప్పుడు నువ్వు క్లబ్ చేయాలనుకుంటున్న అమౌంట్ ఉంది కదా, వాటిని పక్కన పెట్టి రిమైనింగ్ ఇన్కమ్స్ని టోటల్ చేసి హూస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ హయ్యర్ అనేది చెక్ చేసి అక్కడ తీసుకువెళ్ళి యాడ్ చేసుకోమని చెప్తున్నాడు. అర్థమైందా పాయింట్? ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. ఓకేనా? 64(1)(2 హెడ్డింగ్ ఏంటి దానికి? రెమ్యూనరేషన్ టు స్పౌస్. హెడ్డింగ్లోనే మ్యాటర్ అర్థమవుతుంది. బట్ దిస్ సెక్షన్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు శాలరీస్ హెడ్ అమ్మ. అదర్ హెడ్స్కి సెక్షన్తో పని లేదు. ఓకేనా? నెక్స్ట్ 64(1)(4 64(1)(4 గిఫ్ట్ టు స్పౌస్. దీనికి హెడ్డింగ్ ఏంటి? గిఫ్ట్ టు స్పౌస్. స్పౌస్ అనే వర్డ్ వచ్చింది అంటే అది వైస్ వర్స రెండు వైపులా అప్లై అవుతుంది సెక్షన్. అర్థమైందా? గిఫ్ట్ టు స్పౌస్. సరే, ఇదేం చెప్తుందంటే, హస్బెండ్ వైఫ్కి కానీ వైఫ్ హస్బెండ్కి కానీ, హస్బెండ్ వైఫ్కి కానీ వైఫ్ హస్బెండ్కి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్కి ఏ అసెట్ గిఫ్ట్ ఇచ్చినా ఎక్సెప్ట్ హౌస్ ప్రాపర్టీ, గిఫ్ట్ ఆఫ్ ఎనీ అసెట్ అదర్ దాన్ హౌస్ ప్రాపర్టీ, బికాస్ హౌస్ ప్రాపర్టీ డీమ్డ్ ఓనర్లో కవర్ అయింది, సెక్షన్ 27లో కవర్ అవుతుంది. సో గిఫ్ట్ ఆఫ్ ఎనీ అసెట్ అదర్ దాన్ హౌస్ ప్రాపర్టీ ఇస్తే, గిఫ్ట్ ఎనీ అసెట్ ఎవరెవరికి ఇవ్వాలి? ఐదర్ హస్బెండ్ టు వైఫ్ ఆర్ వైఫ్ టు హస్బెండ్. రెండు వైపులా అప్లై అవుతుంది సెక్షన్. అర్థమైంది? ఇప్పుడు హస్బెండ్ వైఫ్కి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఆ అసెట్ ఎవరి దగ్గర ఉంది?
హస్బెండ్ వైఫ్కి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఎసెట్ ఎవరి దగ్గర ఉంది? వైఫ్. ఆ ఎసెట్ మీద ఎవ్రీ ఇయర్ నీకు ఏమొస్తుంది? ఇన్కమ్. ఆ ఇన్కమ్ని తెచ్చి హస్బెండ్కి క్లబ్ చేయమని చెప్తుంది. గిఫ్ట్ని క్లబ్ చేయాలా, గిఫ్ట్ మీద వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయాలా? ఇన్కమ్ ఆన్ సచ్ గిఫ్టెడ్ అసెట్ ఈజ్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరార్. ఎవరి చేతిలో? ట్రాన్స్ఫరార్కి క్లబ్ చేయాలంట. ఏం క్లబ్ చేయాలి? ఇన్కమా గిఫ్టా? ఇన్కమ్ మాత్రమే క్లబ్ చేయాలి. హస్బెండ్ వైఫ్కి 10 లక్షలు వర్తున్న డిబెంచర్స్ గిఫ్ట్ ఇచ్చాడు. డిబెంచర్స్ మీద ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏం క్లబ్ చేయాలి? ఇంట్రెస్ట్ని క్లబ్ చేయాలి. ఎవ్రీ ఇయర్ క్లబ్ చేయాలి. ఆ ఎసెట్ వైఫ్ దగ్గర ఉన్నంత వరకు ఇయర్లీ క్లబ్బింగ్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్. అర్థమైందా? క్లబ్బింగ్ అనేది వన్ టైం కాదు, ఎవ్రీ ఇయర్ క్లబ్బింగ్ వస్తుంది. 10 years బ్యాక్ డిబెంచర్స్ ఇచ్చాడు మా వైఫ్కి ఇంట్రెస్ట్. ఇప్పటి వరకు ఆ డిబెంచర్స్ తన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ని నాకు క్లబ్ చేస్తూ ఉండాలి. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మ. ఆ ఎసెట్ అక్కడి నుంచి పోయే వరకు కూడా క్లబ్బింగ్ వస్తూనే ఉంటుంది. అర్థమైందా? 20 years బ్యాక్ షేర్స్ ఇచ్చాను, ఈ సంవత్సరం డివిడెండ్ వచ్చింది, చెయ్యాలి ఖచ్చితంగా. బికాజ్ ఆ డివిడెండ్ రావటానికి రీజన్ ఏంటి? షేర్స్. ఆ షేర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? హస్బెండ్ నుంచి వచ్చిన గిఫ్ట్ కాబట్టి ఆ డివిడెండ్ కలపాల్సిందే. అంతేగాని క్లబ్బింగ్ వన్ టైం క్లబ్బింగ్ అనుకోవద్దు. ఆ ఎసెట్ అక్కడ ఉన్నంత వరకు ఎన్ని సంవత్సరాలైనా వస్తుంది. అర్థమైందా పాయింట్? ఇప్పుడు చెప్పండి, సెక్షన్ సింపుల్గా చెప్పండి. హస్బెండ్ వైఫ్కి కానీ వైఫ్ హస్బెండ్కి కానీ ఏ ఎసెట్ గిఫ్ట్ ఇచ్చినా ఎక్సెప్ట్ హౌస్ ప్రాపర్టీ గిఫ్ట్ ఇస్తే ఆ ఎసెట్ని క్లబ్ చేయాలా, ఎసెట్ మీద వచ్చే ఇన్కమ్నా? ఎసెట్ మీద వచ్చే ఇన్కమ్ని తీసుకువెళ్ళి ట్రాన్స్ఫరార్కి క్లబ్ చేయాలి. హియర్ ద ట్రాన్స్ఫరార్ ఈజ్ హస్బెండ్. సో ఇదే సెక్షన్ని ఆపోజిట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? సరే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇందులో దీనికి చాలా నోట్ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఒక నోట్ ఏంటంటే, తనకి ఇచ్చిన గిఫ్ట్ మీద ఇన్కమ్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఒక 3 lakhs వచ్చింది అనుకుందాం. ఎంత? 3 lakhs. ఈ 3 lakhsని తీసుకువెళ్ళి హస్బెండ్కి క్లబ్ చేసాం. ఆ 3 lakhsని తీసుకువెళ్ళి తను ఒక బ్యాంకులో డిపాజిట్ చేసుకుంది. డిపాజిట్ ఇన్ ఏ బ్యాంక్. ఆ 3 lakhsని బ్యాంకులో డిపాజిట్ చేయటం వల్ల ఆ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది 30,000 అమ్మా. ఎంత? క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా హస్బెండ్కి క్లబ్ చేయాలి. సో ఇది మాత్రం క్లబ్ చేయొద్దు అని చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలైనా గిఫ్ట్ మీద వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయాలి తప్ప ఇన్కమ్ ఆన్ ఇన్కమ్ని క్లబ్ చేయొద్దు. ఇన్కమ్ ఆన్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. ఓన్లీ ఇన్కమ్ మాత్రమే క్లబ్ చేయాలి. ఇది ఇన్కమ్ ఆన్ గిఫ్ట్, ఇది ఇన్కమ్ ఆన్ గిఫ్ట్, ఇది ఇన్కమ్ ఆన్ ఇన్కమ్, ఇది క్లబ్ చేయొద్దు. 6414లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, గిఫ్టెడ్ అసెట్ మీద వచ్చే ఇన్కమ్ క్లబ్ అవుతుంది తప్ప ఇన్కమ్ మీద ఇన్కమ్ని క్లబ్ చేయటం కుదరదు. సార్ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ ఎందుకు ఎక్స్క్లూడ్ చేశాడంట? హౌస్ ప్రాపర్టీ వాస్ కవర్డ్ ఇన్ సెక్షన్ 27 ఇన్ డీమ్డ్ ఓనర్షిప్ అమ్మ. కవర్డ్ ఇన్ సెక్షన్ 27 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అందుకే ఇక్కడ హౌస్ తీసేయమని చెప్తున్నాడు. హౌస్ తప్ప ఏ ఎసెట్ గిఫ్ట్ ఇచ్చినా గిఫ్ట్ మీద వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయాలి. సరే, ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయమ్మా. దీనికి అంత అన్ని చెప్పడానికి టైం ఉండదు, కానీ కొన్ని పాయింట్స్ వరకు చూసుకోండి. హస్బెండ్ వైఫ్కి డిబెంచర్స్ ఇచ్చాడు గిఫ్ట్ కింద. వైఫ్ ఆ డిబెంచర్స్ని సేల్ చేసింది. సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వచ్చింది. క్లబ్ చేయాలా? క్లబ్ చేయాలా? ఎస్, క్లబ్ చేయమని చెప్తున్నాడు. క్యాపిటల్ గెయిన్ రావడానికి రీజన్ ఏంటి? హస్బెండ్ ఇచ్చిన గిఫ్టే కదా. కాబట్టి గిఫ్ట్ని మెయింటైన్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, అది క్లబ్ చేయాలి. మెయింటైన్ చేయకుండా సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది, అది కూడా క్లబ్ చేయాలి. అంటే గిఫ్ట్ని సేల్ చేసినా వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయాల్సిందే. సరే, ఇంకొక పాయింట్, సేల్ చేసింది గిఫ్ట్ని, క్యాపిటల్ లాస్ వచ్చింది, లాస్ వచ్చినా క్లబ్ చేయాల్సిందంట. ఒక అసెట్ మీద ఇన్కమ్ వచ్చినా క్లబ్ అవుతుంది, లాస్ వచ్చినా క్లబ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్లస్ని క్లబ్ చేయాలి, మైనస్ని కూడా క్లబ్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్
క్లబ్బింగ్. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ని క్లబ్ చేయి. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అంటే ప్లస్సా మైనస్సా జీరోనా? జీరోని క్లబ్ చేయొద్దు, చేసిన నో ఎఫెక్ట్ అమ్మ. అర్థమైందా? ఇప్పుడు హస్బెండ్ వైఫ్కి ఒక 10 lakhs రూపీస్ క్యాష్ గిఫ్ట్ ఇచ్చాడు. తను ఆ అమౌంట్ తీసుకువెళ్ళి పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్ కింద జాయిన్ అయ్యింది, క్యాపిటల్ ఇంట్రడక్షన్ కింద తీసుకువెళ్ళింది. ఫామ్ నుంచి తనకి షేర్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హస్బెండ్ ఆర్ నాట్? రీజన్, పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి పార్ట్నర్కి వచ్చే షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎగ్జామ్ట్. దేర్ఫోర్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. క్లబ్ చేయకూడదు. ఎక్కడా కూడా ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ని క్లబ్ చేయొద్దు. ఓన్లీ ట్యాక్సబుల్ ఇన్కమ్స్ని క్లబ్ చేయండి, లేదా లాస్ని కూడా క్లబ్ చేసుకోండి, నో ప్రాబ్లం. గిఫ్ట్ మీద లాస్ వస్తే క్లబ్ చేయండి, గిఫ్ట్ మీద ఇన్కమ్ వస్తే క్లబ్ చేయండి. గిఫ్ట్ వల్ల ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ వస్తే క్లబ్ చేయొద్దు, వదిలేమని చెప్తున్నాడు. జీరోని క్లబ్ చేసిన నో ఎఫెక్ట్ అమ్మా. ప్లస్ని క్లబ్ చేస్తే ట్యాక్స్ పే చేస్తాడు, మైనస్ని క్లబ్ చేస్తే సెట్ ఆఫ్ చేసుకుంటాడు. ప్లస్కి బెనిఫిట్ ఉంటుంది, మైనస్కి ఉంటుంది, బట్ జీరోకి అవసరం, నో యూజ్ కదా. అందుకే ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు క్లబ్బింగ్. అర్థమైందా? ఇప్పుడు పాయింట్ మళ్ళీ ఫస్ట్ నేను చెప్పండి. హస్బెండ్ వైఫ్కి కానీ వైఫ్ హస్బెండ్కి కానీ ఏ అసెట్ గిఫ్ట్ ఇచ్చినా ఎక్సెప్ట్ హౌస్ ప్రాపర్టీ, ఆ అసెట్ మీద వచ్చే ఇన్కమ్ని ఎవ్రీ ఇయర్ తీసుకువెళ్ళి ట్రాన్స్ఫర్ ఆర్కి క్లబ్ చేయాలి. ఇది మెయిన్ సెక్షన్. ట్రాన్స్ఫర్ ఆర్ మేబీ ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ని క్లబ్ చేయాలా, గిఫ్ట్ని క్లబ్ చేయాలి? ఇన్కమ్ని క్లబ్ చేయాలి. ఎన్ని సంవత్సరాలు క్లబ్ చేయాలి? ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఆ ఎసెట్ అక్కడ ఉన్నంత వరకు క్లబ్బింగ్ వస్తుంది. సార్, ఆ వచ్చిన ఇన్కమ్ని ఇంకెక్కడైనా రీఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మళ్ళీ దాని మీద ఇన్కమ్ వస్తే అది క్లబ్ చేయొద్దు, అది ఇన్కమ్ ఆన్ ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ ఆన్ గిఫ్ట్ మాత్రమే క్లబ్ చేయండి. అర్థమైందా? ఇంపార్టెంట్ పాయింట్. సార్, ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయమ్మా. ఏంటంటే హస్బెండ్ వైఫ్కి గిఫ్ట్ ఇచ్చాడు కదా, గిఫ్ట్ ఇచ్చినప్పుడు అలాగే దాని మీద ఇన్కమ్ అక్రూ అవుతున్నప్పుడు, గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇన్కమ్ అక్రూ అవుతున్నప్పుడు ఇద్దరి మధ్య హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలంట. ఏ రిలేషన్ ఉండాలి? ఆ రిలేషన్ ఉండాలి. రిలేషన్ కనుక లేకపోతే క్లబ్బింగ్ రాదంట. అంటే ఇప్పుడు ఈ సెక్షన్కి మీరు కొన్ని ఎక్సెప్షన్స్ డ్రాఫ్ట్ చేయొచ్చు. ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ ఇస్తే క్లబ్బింగ్ రాదు. ఎక్సెప్షన్స్ ఏ సెక్షన్కి? 6414కి ఎక్సెప్షన్. ఒకటి ఏంటంటే ట్రాన్స్ఫర్ బిఫోర్ మ్యారేజ్. ట్రాన్స్ఫర్ బిఫోర్ మ్యారేజ్, మ్యారేజ్కి ముందే గనక గిఫ్ట్ ఇస్తే ఆ ఎసెట్ మీద క్లబ్బింగ్ డస్ నాట్ అట్రాక్టెడ్ అమ్మ. బికాస్ దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిలేషన్షిప్ లేదు కాబట్టి. అలాగే అగ్రిమెంట్ టు లివ్ ఏ పార్ట్ అని ఉంది. డైవర్స్ టైంలో ఇస్తాడు కదా హస్బెండ్ వైఫ్కి, ఏదైనా ఎసెట్ ఇస్తాడు కదా, ఆ ఎసెట్ మీద క్లబ్బింగ్ రాదు. బికాస్ ఆ ఎసెట్ ఇచ్చిన వెంటనే కోర్టు డైవర్స్ శాంక్షన్ చేస్తుంది, రిలేషన్ కట్ అయిపోతుంది కాబట్టి. తర్వాత ఇన్కమ్ వచ్చినప్పుడు రిలేషన్లో ఉండరు కాబట్టి ఆటోమేటిక్గా క్లబ్బింగ్ రాదు. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ టు లివ్ ఏ పార్ట్. ట్రాన్స్ఫర్ ఎట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ టు లివ్ ఏ పార్ట్. ట్రాన్స్ఫర్ ఎట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ టు లివ్ ఏ పార్ట్. ఆ కేసెస్లో కూడా క్లబ్బింగ్ వద్దు అని చెప్తున్నాడు. అర్థమైందా? అలాగే థర్డ్ వన్, ఎసెట్ ఎక్వైర్డ్ అవుట్ ఆఫ్ పిన్ మనీ. ఎసెట్ ఎక్వైర్డ్ అవుట్ ఆఫ్ పిన్ మనీ. పిన్ మనీ అంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్లో సేవ్ చేసిన మనీ అమ్మ. మాట్లాడొద్దు. ప్రతి నెల హస్బెండ్ వైఫ్కి హౌస్ హోల్డ్ మెయింటెనెన్స్ కోసం మనీ ఇస్తాడు కదా, ఆ మనీలో తను ఏమైనా సేవ్ చేసి ఆ అమౌంట్తో తను ఏమైనా అసెట్ కొంటే కనుక ఆ అసెట్ హస్బెండ్ ఇచ్చినట్టు కాదు అని చెప్తున్నాడు. అర్థమైందా? హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్లో సేవ్ చేసిన మనీ, వైఫ్ కనుక ఏదైనా మనీని సేవ్ చేసి ఎవ్రీ మంత్, సో కొన్ని ఓవర్ ఏ పీరియడ్ అలా సేవింగ్స్ వల్ల వచ్చిన అమౌంట్తో తను ఏమైనా అసెట్ కనుక కొంటే ఆ అసెట్ ఈవెన్ ఆ మనీ ఎవరిది? హస్బెండ్ ఇచ్చిందే అయినా దాన్ని గిఫ్ట్ టు స్పౌజ్ అనొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి దాని మీద వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయొద్దు, క్లబ్ చేయాల్సిన అవసరం లేదు, వదిలేమని చెప్తున్నాడు. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో ఇది గిఫ్ట్ టు స్పౌజ్ కాన్సెప్ట్ అమ్మా. నెక్స్ట్, ఇన్కమ్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్, సెక్షన్ 64(1)A.
ఇన్కమ్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్. మైనర్ చిల్డ్రన్కి ఇన్కమ్ ఉంటే పేరెంట్స్ ఇన్కమ్లో క్లబ్ చేయమని చెప్తుంది. మైనర్ చిల్డ్రన్కి ఇన్కమ్ ఉంటే ఎవరు క్లబ్ చేయాలి? పేరెంట్స్. పేరెంట్స్ ఇన్కమ్లో క్లబ్ చేయండి. మైనర్ చిల్డ్రన్కి ఏ ఇన్కమ్ ఉన్నా పేరెంట్స్ క్లబ్ చేయాలంట. పేరెంట్స్లో ఎవరు అంటే మదర్ ఆర్ ఫాదర్ హూస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ గ్రేటర్. అంటే మదర్ ఫాదర్లో ఎవరికి ఎక్కువ ఇన్కమ్ ఉందో చూసి వాళ్ళు క్లబ్ చేయమండి. మదర్ ఆర్ ఫాదర్ హూస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ హయ్యర్. మదర్ ఇన్కమ్ ఎక్కువ ఉందా, ఫాదర్ ఇన్కమ్ ఎక్కువ ఉందా చూసి వాళ్ళ ఇన్కమ్లో క్లబ్ చేసేయమని చెప్తున్నాడు. బట్ క్లబ్ చేసే ముందు ఎగ్జంప్షన్ లెస్ చేయాలంట. ఇన్కమ్లోంచి మైనస్ ఎగ్జంప్షన్ తీసుకువేసి క్లబ్ చేయాలంట. ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1032 1,500 రూపీస్ లెస్ చేయొచ్చు అంటాము. లెస్ చేసి బ్యాలెన్స్ని క్లబ్ చేయాలంట. మైనర్ చిల్డ్రన్కి ఎగ్జామ్షన్ ఇచ్చే సెక్షన్ అమ్మ ఎంత? సెక్షన్ నెంబర్ 1032. ఎంత? అప్ టు 1,500. ఫ్లాట్ కాదు, అప్ టు. మైనర్కి ఉన్నది 1000 అయితే 1000 లెస్ అవుతుంది. 2000 ఉన్నప్పుడు 1,500 లెస్ అవుతుంది. బ్యాలెన్స్ క్లబ్ చేయాలి. అప్ టు 1,500 పర్ చిల్డ్రన్ పర్ యానం అమ్మ. ఎగ్జామ్షన్ ఎంత? అప్ టు 1,500 పర్ చిల్డ్రన్ పర్ యానం. ఈ ఎగ్జామ్షన్ ఎంత? అప్ టు 1,500 పర్ చిల్డ్రన్ పర్ యానం. అంటే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ క్లబ్ చేస్తాం కదా, ఎవ్రీ ఇయర్ క్లబ్ చేసేటప్పుడు ఎవ్రీ ఇయర్ లెస్ చేసుకోవచ్చు అంట. ఇయర్లీ లెస్ చేసుకోవచ్చు. బట్ పర్ చిల్డ్రన్కి 1,500 లెస్ చేయొచ్చు. అప్ టు 1,500 రూపీస్. ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్కి లెస్ చేయొచ్చు అంట. నో రిస్ట్రిక్షన్ అంటమ్మా. నో రిస్ట్రిక్షన్ ఆన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ట్యూషన్ ఫీజు అది 80Cలో రాసేటప్పుడు మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ వరకు వస్తుంది. అలాంటి రిస్ట్రిక్షన్ ఇక్కడ ఏమీ లేదని చెప్తున్నాడు. ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, మైనర్ చిల్డ్రన్ ఇన్కమ్ క్లబ్ చేసేటప్పుడు ఈచ్ చిల్డ్రన్కి 1,500 లెస్ చేసి క్లబ్ చేసుకోండి అని చెప్తున్నాడు పేరెంట్స్ ఇన్కమ్లో. అర్థమైందా పాయింట్ ఏంటనేది? పేరెంట్స్లో మదరా ఫాదరా? హూస్ టోటల్ ఇన్కమ్ ఈస్ గ్రేటర్ అమ్మ. సో ఆ పాయింట్ ఒకటి క్లారిటీ తీసుకోండి. ప్రాబ్లంలో ఒకరి ఇన్కమే ఇస్తే అక్కడ క్లబ్ చేసేయండి. ఒకవేళ ఇద్దరిది ఇచ్చినప్పుడు టోటల్ ఇన్కమ్ ఎవరిది ఎక్కువ ఉందో చూసి అక్కడ క్లబ్ చేయండి. అర్థమైందా? సో ఇంపార్టెంట్ పాయింట్. అలాగే దీనికి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయమ్మా. ఎక్సెప్షన్స్. క్లబ్బింగ్ రాదు కొన్ని కేసుల్లో. ఎక్సెప్షన్స్ టు మైనర్స్ ఇన్కమ్. ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ ద మైనర్ ఇన్కమ్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. ఒకటి అక్రూడ్ ఇన్కమ్. by application of manual work, skill, talent. మైనర్ గనక స్కిల్ టాలెంట్ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఆ ఇన్కమ్ క్లబ్ చేయొద్దు అని చెప్తున్నాడు. మైనర్ కష్టపడి సంపాదిస్తే, జాబ్ చేస్తున్నాడు, ఉదయం వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాడు, జాబ్ చేయటం వల్ల ఏమొస్తుంది? శాలరీ వస్తుంది. క్లబ్ చేయాలా? వద్దు. మాన్యువల్ వర్క్లోకి వస్తుంది. అది కష్టపడి సంపాదించినా క్లబ్ చేయొద్దు, స్కిల్ టాలెంట్ యూస్ చేసినా క్లబ్ చేయొద్దు. అంటే ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా వచ్చిన ఇన్కమ్స్ ఏమైనా ఉంటే క్లబ్ చేయాలి. అంటే మైనర్ పేరున బిల్డింగ్ ఉంది, ఏమొస్తుంది? రెంట్. క్లబ్ చేయండి. రెంట్కి స్కిల్ టాలెంట్తో పని లేదు, మాన్యువల్ వర్క్ అవసరం లేదు. ఎసెట్ మీద జనరేట్ అవుతుంది అది. అవునా కదా? మైనర్ పేరు మీద ఎసెట్ ఉంది, సేల్ చేశాడు, క్యాపిటల్ గెయిన్ వచ్చింది, క్లబ్ చేసేయండి. దానికి స్కిల్ టాలెంట్ మాన్యువల్ వర్క్ అవసరంలా. మైనర్కి లాటరీ టికెట్ ఉంది, ప్రైజ్ వచ్చింది, ఏం చేయాలా? క్లబ్ చేసేయమని చెప్తున్నాడు. అర్థమైందా? ఎఫర్ట్ లెస్ ఇన్కమ్స్ అన్నిటినీ కూడా క్లబ్ చేసేయండి. అర్థమైందా పాయింట్? కొంచెం క్యాపిటల్ గెయిన్స్ అవి క్లబ్ చేయాలి, హౌస్ ప్రాపర్టీస్ క్లబ్ చేయాలి. అలాగే అదర్ సోర్సెస్లో డివిడెండ్స్ వచ్చినాయి, మైనర్ పేరున షేర్స్ ఉన్నాయి,
మైనర్ పేరున షేర్స్ ఉన్నాయి, డివిడెండ్ వచ్చింది, క్లబ్ చేయాలి. డిబెంచర్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ వచ్చింది, క్లబ్ చేయాలి. బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ వచ్చింది, క్లబ్ చేయాలి. ఇవన్నీ ఎఫర్ట్లెస్ ఇన్కమ్స్ అమ్మ. శాలరీని క్లబ్ చేయకూడదు. అలాగే స్కిల్ టాలెంట్, పెయింటింగ్స్ ద్వారా, సింగింగ్ కాంపిటీషన్ ఇలాంటివి ఏదైనా చేస్తాడు కదా, అలాంటి వాటిలో వచ్చే వాటిని క్లబ్ చేయొద్దు అని చెప్తున్నాడు. క్లబ్ చేయొద్దు అంటే నాట్ ట్యాక్సబుల్ అనా? ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మైనర్ హిమ్సెల్ఫ్. మైనర్ చేతిలోనే ట్యాక్సబుల్ అవుతుంది. సార్ మైనర్ కదా, వాడికి ఎలా తెలుస్తుంది అంటే రిప్రజెంటేటివ్ అసెసీ ఎవడొకడు ఉంటాడు, అంటే రిటర్న్ ఫైలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవడొకరు ఫైల్ చేయొచ్చు. అర్థమైందా? నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పేరెంట్స్. ఒకవేళ వాడు ఎలా ఎర్న్ చేస్తే ఆ ఇన్కమ్ని, మాన్యువల్ వర్క్ ద్వారా కానీ, స్కిల్ కానీ, టాలెంట్ కానీ. అర్థమైందా? అలాగే వన్ మోర్ ఎక్సెప్షన్ ఏంటంటే మైనర్ సఫరింగ్ విత్ డిజబిలిటీ అమ్మ. మైనర్కి కనుక 80U సెక్షన్లో చెప్పిన డిజబిలిటీస్ ఏమైనా ఉంటే క్లబ్బింగ్ రాదంటాం, ఆ ఇన్కమ్స్ క్లబ్ చేయొద్దు. మైనర్ చిల్డ్రన్ సఫరింగ్ విత్ డిజబిలిటీ, స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 80U, చాప్టర్ 6Aలో 80Uలో ఉంటుంది. సో ఇవి ఈ సెక్షన్కి ఎక్సెప్షన్స్ అమ్మ. ఒకసారి చెప్పండి, మైనర్స్ ఇన్కమ్కి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి? ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఐదర్ ఆఫ్ ద పేరెంట్స్ హూస్ టోటల్ ఇన్కమ్ ఈస్ హయ్యర్. అర్థమైందా? పాయింట్ గుర్తుపెట్టుకోండి. కానీ హూస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ హయ్యర్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయరే చూడాలమ్మా, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ నుంచి, ఫస్ట్ ఇయర్లో ఎవరి క్లబ్ అయితే సెకండ్ ఇయర్లో వాళ్ళు క్లబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవ్రీ ఇయర్ చెక్ చేయక్కర్లా హూస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ గ్రేటర్ అనేది. అర్థమైందా? ఈ పాయింట్ ఓన్లీ ఎప్పుడు చూడాలి? అప్లికబుల్ ఓన్లీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ మైనర్కి ఫస్ట్ టైం ఇన్కమ్ వస్తుంది కదా, అది క్లబ్ చేసేటప్పుడే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ మదర్ ఇన్కమ్లో క్లబ్ అయితే సబ్సీక్వెంట్ ఇయర్స్ కూడా మదర్ ఇన్కమ్లోనే క్లబ్ చేయండి, మార్చొద్దు ఇంకని చెప్తున్నాడు. అప్లికబుల్ ఓన్లీ టు ఫస్ట్ ఇయర్. ఈ రూల్ ఫస్ట్ ఇయర్లోనే ఫాలో అవ్వాలమ్మా. ఫ్రమ్ సబ్సీక్వెంట్ ఇయర్స్ నుంచి ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సేమ్ పర్సన్ ఇన్ హూజ్ హ్యాండ్స్ ఇట్ వాస్ క్లబ్డ్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఏం జరిగిందో సబ్సీక్వెంట్ ఇయర్స్ కూడా అదే ఫాలో అయిపోండి. అర్థమైందా? ఇంకా ఎవ్రీ ఇయర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎవ్రీ ఇయర్ మదర్ ఫాదర్ ఇన్కమ్స్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మదర్ కంటే ఫాదర్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నా ఇంకా ఫాదర్ వైఫ్ వెళ్ళొద్దు, మదర్కే క్లబ్ చేసేయండి. ఓన్లీ ఫస్ట్ టైం క్లబ్ చేసేటప్పుడు మాత్రమే చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అది తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది, పాయింట్ చూసుకోండి, ఎందుకన్నా మంచిది, 1 మార్క్ బిట్కి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది మైనర్స్ ఇన్కమ్ అమ్మ. నెక్స్ట్ 64 సబ్సెక్షన్ 2. 64 subsection 2. Conversion of self-acquired property into joint property. Conversion of self-acquired property into జాయింట్ ప్రాపర్టీ. ఇది ఎగ్జామ్లో అడిగాడు, మొన్న అటెంప్ట్ కాదు అంతకుముందు అటెంప్ట్లో అడిగాడు. ఈ సెక్షన్ మీద ప్రాబ్లం వచ్చింది, చాలా ఈజీ ప్రాబ్లం, బట్ ఆ సెక్షన్ కొంతమంది చదవరు, అందుకే లాస్ట్ సెక్షన్ కదా. మిగతా సెక్షన్స్తో కంపేర్ చేస్తే సంథింగ్ డిఫరెన్స్. ఇది హెచ్యుఎఫ్కి అప్లై అయ్యే సెక్షన్ అమ్మ, ఎక్స్క్లూజివ్లీ ఎవరికి? హెచ్యుఎఫ్కి అప్లై అవుతుంది, జాయింట్ ఫ్యామిలీకి అప్లై అవుతుంది. జాయింట్ ప్రాపర్టీ అంటే హెచ్యుఎఫ్ ప్రాపర్టీ అని అర్థం. అంటే ఈ సెక్షన్ ఓన్లీ హెచ్యుఎఫ్కి అప్లై అవుతుంది, అందుకే సంథింగ్ డిఫరెంట్ సెక్షన్ వెన్ కంపేర్డ్ టు అదర్ సెక్షన్స్ అమ్మ. మిగతా సెక్షన్స్ అన్నిట్లో ఇండివిజువల్స్ కవర్ అయ్యేవారు, ఇక్కడ మాత్రం హెచ్యుఎఫ్ కవర్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే హెచ్యుఎఫ్లో మెంబర్స్ ఉంటాడు కదా, హెచ్యుఎఫ్లో మెంబర్స్ ఉంటాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్యుఎఫ్ ఉందమ్మా, ఈ హెచ్యుఎఫ్లో మిస్టర్ ఎక్స్ అనే ఒక మెంబర్ ఉన్నాడు, మిస్టర్ ఎక్స్. ఒరిజినల్గా అయితే 3 మెంబర్స్ ఉన్నారు, మిస్టర్ వై,
మిస్టర్ ఏ. ఇలా ముగ్గురు సన్స్ ఉన్నారు అనుకోండి, ముగ్గురు మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఏ అనే ఒక పర్సన్ తన ఓన్ ఎసెట్ అమ్మ, అంటే జాయింట్ ఫ్యామిలీకి సంబంధం లేదు, తన ఓన్ ఎసెట్ అంటే దాన్ని ఏమంటాం? సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని హెచ్యుఎఫ్కి గిఫ్ట్ కింద ఇచ్చేసాడు. గిఫ్ట్ ఆఫ్ ఎన్ అసెట్. ఎవరు? బై మిస్టర్ ఏ టు హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్కి ఇవ్వటం వల్ల అది ఏం జరిగిందంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీ కింద మారిపోయింది. ఇంతకుముందు ఎవరిదా అసెట్? మిస్టర్ ఏ. ఇప్పుడు ఎవరిది అది? హెచ్యుఎఫ్ ప్రాపర్టీ. హెచ్యుఎఫ్ ప్రాపర్టీ అంటే వాడు ఒక్కడదే కాదు, జాయింట్ అని అర్థం. అందరికీ రైట్స్ వస్తాయి కదా. సో కన్వర్షన్ ఆఫ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఇంటూ జాయింట్ ప్రాపర్టీ అమ్మ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ అసెట్ మీద ఇన్కమ్ ఎవరు తీసుకుంటున్నారు ప్రజెంట్? హెచ్యుఎఫ్. ఇప్పుడు ఆ ఇన్కమ్ని హెచ్యుఎఫ్ చేతిలో ట్యాక్సబుల్ చేయాలా, ఏకి క్లబ్ చేయాలా? ఇన్కమ్ ఆన్ సచ్ గిఫ్టెడ్ అసెట్. ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ సచ్ గిఫ్టెడ్ అసెట్ బై ఎవరు? మిస్టర్ ఏ టు ఎవరికి? హెచ్యుఎఫ్. ఇప్పుడు ఈ గిఫ్టెడ్ అసెట్ మీద ఇన్కమ్ని ఏం చేయాలి? క్లబ్ చేయాలా చేయకూడదా? చేస్తే ఎవరు క్లబ్ చేయాలి? యాక్ట్ ఏమంటుందంటే ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటుంది ఎవరు? హెచ్యుఎఫ్. బట్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ వెస్ట్స్ విత్ మిస్టర్ ఏ. ఏ ఈజ్ రెస్పాన్సిబుల్ అంట. ఏకే క్లబ్ చేయాలంట. ఈవెన్ ఇన్కమ్ తీసుకుంటుంది హెచ్యుఎఫ్ అయినా లైబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఎవరిది అంటే ఏదమ్మా. సో అది తిరిగి తెచ్చి ఏకి క్లబ్ చేయండి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అది రూలు ఎంతవరకు అంటే పార్టీషన్ జరిగే వరకు. హెచ్యుఎఫ్ స్ప్లిట్ అవుతుంది కదా, స్ప్లిట్ అవ్వకముందే ఆ రూల్ అంటమ్మా. అంటే బిఫోర్ పార్టీషన్. అందుకే రెండు పార్ట్స్ చేశాను. బిఫోర్ పార్టీషన్, పార్టీషన్ జరగక ముందు ఎంటైర్ ఇన్కమ్ ఆన్ సచ్ అసెట్, ఎంటైర్ ఇన్కమ్ ఆన్ సచ్ అసెట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్. ట్రాన్స్ఫరర్ ఎవరు? మిస్టర్ ఏ. దట్ ఈస్ మిస్టర్ ఏ. ఎంటైర్ ఇన్కమ్ ఆన్ సచ్ అసెట్, ఆ అసెట్ మీద వచ్చే టోటల్ ఇన్కమ్ని తెచ్చి క్లబ్ చేయాలంట. ట్రాన్స్ఫర్ ఆర్ ఇన్కమ్లో క్లబ్ చేయండి. ఎంతవరకు దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్? అప్ టు పార్టీషన్. పార్టీషన్ వరకునే ఆ రూల్. బట్ వాట్ అబౌట్ ఆఫ్టర్ పార్టీషన్? ఆఫ్టర్ పార్టీషన్లో ఆ ప్రాపర్టీ ఏమైపోతుంది? మెంబర్స్ మధ్య స్ప్లిట్ అయిపోతుంది. పార్టీషన్ జరిగిపోయింది. పార్టీషన్ జరిగి స్ప్లిట్ కొన్నాళ్ళ తర్వాత ఏమైంది? హెచ్యుఎఫ్ ఏం జరిగింది? పార్టీషన్ జరిగిపోయింది. పార్టీషన్ జరిగిన తర్వాత ఎసెట్ ఉంటుంది కదా, ఆ ఎసెట్ని 6 భాగాలు చేశారమ్మా. ఇలా చేసి మిస్టర్ ఏకి ఒక ఫ్లాట్ వచ్చింది. ఫ్లాట్స్ అనుకుందాం. మిసెస్ ఏ వాళ్ళ వైఫ్కి ఒకటి వచ్చింది. మిస్టర్ ఎక్స్ కదా, మిస్టర్ ఎక్స్, మిసెస్ ఎక్స్, మిస్టర్ వై, మిసెస్ వై. సో మొత్తం ఆ ప్రాపర్టీని ఏం చేశారు? 6 పార్ట్స్ చేసి 6 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆఫ్టర్ పార్టీషన్ క్లబ్బింగ్ ప్రొవిజన్ ఏంటి? యాక్ట్ ఏం చెప్తుందంటే, ఇందులో ట్రాన్స్ఫరర్ ఎవరు? ఏ కదా. ఆ ఏకి వాళ్ళ వైఫ్కి వచ్చిన షేర్ మీద వచ్చే ఇన్కమ్ మాత్రమే క్లబ్ అవుతుందంట. మిగతా 4 ఫ్లాట్స్తో వాళ్ళకి సంబంధం లేదు, వదిలేమని చెప్తున్నాడు. బిఫోర్ పార్టీషన్ entire income is eligible for clubbing. After partition, the proportionate income on such asset received by his spouse is only eligible for clubbing. అర్థమైందా పాయింట్? అదే ఇంపార్టెంట్. ఆఫ్టర్ పార్టీషన్ ద ఇన్కమ్ ఆన్ ద ప్రపోర్షనేట్ అసెట్ received
by his spouse is only eligible for clubbing. In the hands of Mr. A. ప్రపోర్షనేట్ అసెట్ అమ్మ, వాళ్ళ వైఫ్కి ఎంత అయితే వచ్చిందో దాని రిలేటెడ్ ఇన్కమ్ని మాత్రమే క్లబ్ చేయాలి. వాళ్ళ వైఫ్కి ఒక ఫ్లాట్ వచ్చింది కదా, ఆ ఫ్లాట్ మీద వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయమని చెప్తున్నాడు. టోటల్ ఇన్కమ్ అయితే క్లబ్ చేయొద్దు. అదే బిఫోర్ పార్టీషన్ అయితే 100% ఇన్కమ్ని క్లబ్ చేయండి. ఎంటైర్ అసెట్ మీద వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయండి. ఒకవేళ పార్టీషన్ మిడిల్ ఆఫ్ ద ఇయర్లో జరిగితే, పార్టీషన్ జరిగితే అప్పుడు పార్టీషన్కి ముందున్న టోటల్ ఇన్కమ్ని ఏం చేయాలా? క్లబ్ చేయాలి. పార్టీషన్ తర్వాత వచ్చే ఇన్కంలో ఓన్లీ ప్రపోర్షనేట్ ఇన్కమ్ని మాత్రమే క్లబ్ చేయాలి. అర్థమైందా? అది కూడా ప్రాబ్లంలో వచ్చే ఛాన్స్ ఉంది. పార్టీషన్ బిగినింగ్లో జరగవచ్చు, మిడిల్లో జరగవచ్చు, చెప్పలేం కదా. ఇది క్లబ్బింగ్ అమ్మా. ఏ సెక్షన్స్ చదివాం? 64(1) 2 ఏంటమ్మా? రెమ్యూనరేషన్ టు స్పౌస్. సింపుల్గా చెప్పండి, హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరో ఒకళ్ళకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండి ఆపోజిట్ పర్సన్కి రెమ్యూనరేషన్ రావాలి. అది కూడా వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ వస్తే సచ్ రెమ్యూనరేషన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పర్సన్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. అది హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు. అర్థమైందా? రెమ్యూనరేషన్కి మాత్రమే క్లబ్బింగ్ వస్తుంది, అదర్ హెడ్స్ క్లబ్ చేయకూడదు. అందుకే ఆ సెక్షన్కి ఎక్సెప్షన్ ఏంటి? ఎనీ ఇన్కమ్ అదర్ దాన్ రెమ్యూనరేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. ఎగ్జాంపుల్ రెంట్, ఇంట్రెస్ట్, ఇవన్నీ వస్తాయి. అర్థమైందా? అలాగే క్వాలిఫికేషన్ ఉంటే క్లబ్ చేయకూడదు, క్వాలిఫికేషన్ లేకపోతేనే క్లబ్ చేయాలి. రెమ్యూనరేషన్ రిసీవ్డ్ వితౌట్ ప్రాపర్ క్వాలిఫికేషన్ ఈజ్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. సో ఆ సెక్షన్లో అది మెయిన్ పాయింట్. నెక్స్ట్, గిఫ్ట్ టు స్పౌస్. హస్బెండ్ వైఫ్కి కానీ వైఫ్ హస్బెండ్కి కానీ ఏదైనా ఎసెట్ గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ మీద వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయాలి, ఎక్సెప్ట్ హౌస్ ప్రాపర్టీ. అర్థమైందా? గిఫ్ట్ మీద వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయాలా, గిఫ్ట్ని క్లబ్ చేయాలా? గిఫ్ట్ మీద వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయాలి. అలా ఎన్ని సంవత్సరాలు క్లబ్ చేయాలి? ఎన్ని సంవత్సరాలు అయితే ఆ ఎసెట్ అక్కడ ఉంటుందో అన్ని సంవత్సరాలు క్లబ్ చేయాలి. ఎసెట్ ఫస్ట్ ఇయర్లోనే సేల్ చేసేస్తే, క్యాపిటల్ గెయిన్ క్లబ్ చేసేస్తే చాలు, ఇంక తర్వాత ఇయర్స్లో క్లబ్బింగ్ రాదు. అర్థమైందా పాయింట్? ఎసెట్ని మెయింటైన్ చేస్తే ఎవ్రీ ఇయర్ వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయాలి. డిబెంచర్స్ అయితే ఇంట్రెస్ట్ని క్లబ్ చేయాలి, షేర్స్ అయితే డివిడెండ్స్ని క్లబ్ చేయాలి. ఇన్కమ్ ఉంటుంది కదా, సో అలా. అది కూడా వైస్ వర్సా సెక్షన్, హస్బెండ్ టు వైఫ్ ఆర్ వైఫ్ టు హస్బెండ్. ఆ వచ్చిన ఇన్కమ్ని తను ఎక్కడైనా బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ని క్లబ్ చేయకూడదు, అది ఇన్కమ్ ఆన్ ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ ఆన్ ఇన్కమ్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. ఓన్లీ ఇన్కమ్ ఆన్ గిఫ్టెడ్ అసెట్ ఈజ్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. అక్కడ కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. పిన్ మనీతో ఎక్వైర్ చేసిన అసెట్ మీద క్లబ్బింగ్ రాదు. వైఫ్ గనక పిన్ మనీతో ఏదైనా ఎసెట్ ఎక్వైర్ చేస్తే ఆ ఎసెట్ మీద ఇన్కమ్ని క్లబ్ చేయొద్దు. ఈవెన్ ఆ పిన్ మనీ ఎవరిచ్చిందైనా, హస్బెండ్ ఇచ్చిందైనా, దట్ అమౌంట్ ఇస్ నాట్ ట్రీటెడ్ యాజ్ గిఫ్ట్ టు స్పౌస్. అది గిఫ్ట్ టు స్పౌస్ కింద ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నాడు. అలాగే మ్యారేజ్కి ముందు గిఫ్ట్ ఇస్తే నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ బికాస్ దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ గిఫ్ట్. అగ్రిమెంట్ టు లివ్ ఏ పార్టిస్తే నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ బికాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్ దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. అందులో ఉన్న పాయింట్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఇన్కమ్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్. మైనర్స్ ఇన్కమ్ పేరెంట్స్ ఇన్కమ్లో క్లబ్ చేయండి, అంతే కదా. సో పేరెంట్స్లో మదరా ఫాదరా? హూస్ టోటల్ ఇన్కమ్ ఈస్ గ్రేటర్. సో ఫస్ట్ ఇయర్ మాత్రమే ఈ రూల్ ఫాలో అవ్వండి. ఫ్రమ్ సబ్సీక్వెంట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఏం చేస్తే అదే చేయండి అని చెప్తున్నాడు. మళ్ళీ హూస్ టోటల్ ఇన్కమ్ ఈస్ గ్రేటర్ అనేది ఎవ్రీ ఇయర్ చూడక్కర్లేదు. అర్థమైందా పాయింట్? అలాగే మైనర్స్ ఇన్కమ్ ఆల్వేస్ క్లబ్ అవుతుందా, ఎక్సెప్షన్స్ ఉన్నాయా?
ఎక్సెప్షన్స్ ఉన్నాయి. 2 ఎక్సెప్షన్స్ చెప్పాను. మాన్యువల్ వర్క్ ద్వారా కానీ స్కిల్ టాలెంట్ ద్వారా కానీ అక్రూవ్ అయితే క్లబ్ చేయొద్దు. మైనర్కి ఏదైనా డిజేబిలిటీ ఉంటే క్లబ్ చేయొద్దు అని చెప్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉందమ్మా. మైనర్కి పెయింటింగ్స్ ద్వారా ఇన్కమ్ వచ్చింది 2 lakhs rupees. ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్? నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ బికాస్ స్కిల్ టాలెంట్ ద్వారా వచ్చింది కాబట్టి క్లబ్ చేయకూడదు. చేయాలా? చేయకూడదు. చేయకూడదు. ఆ వచ్చిన అమౌంట్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడు, ఇంట్రెస్ట్ వచ్చింది. చేయాలా? ఎస్, చెయ్యాలి. స్కిల్ టాలెంట్ ద్వారా మాన్యువల్ వర్క్ ద్వారా వచ్చే ఇన్కమ్ని క్లబ్ చేయకూడదు. బట్ ఆ ఇన్కమ్ మీద ఏమైనా ఇన్కమ్ వస్తే క్లబ్ చేయాలి. అంటే గిఫ్ట్లో మనం చదివిన పాయింట్కి ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ ఫస్ట్ ఇన్కమ్ని క్లబ్ చేయాలి, ఇన్కమ్ ఆన్ ఇన్కమ్ని క్లబ్ చేయకూడదు. ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ క్లబ్ అవ్వకపోతే ఇన్కమ్ ఆన్ ఇన్కమ్ క్లబ్ అవుతుంది. అర్థమైందా? మైనర్స్కి శాలరీ వచ్చింది, క్లబ్ చేయాలా? నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్ బికాజ్ ఇట్స్ ఏ మాన్యువల్ వర్క్ కదా. ఆ శాలరీని తీసుకువెళ్ళి బ్యాంకులో వేసుకుంటున్నాడు ఎవ్రీ ఇయర్, దానికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. ఇది మాన్యువల్ వర్క్ కాదు, శాలరీ వర్కునే మాన్యువల్ వర్క్ అవుతుంది. అర్థమైందా పాయింట్? సో మైనర్స్కి ఫస్ట్ ఇన్కమ్ క్లబ్ అవ్వకపోతే నెక్స్ట్ ఇన్కమ్ని క్లబ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? బట్ దిస్ రూల్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు డిజేబుల్డ్ మైనర్ చిల్డ్రన్ అమ్మ. డిజేబుల్డ్ మైనర్ చిల్డ్రన్కి ఏ ఇన్కమ్ ఉన్నా క్లబ్ చేయకూడదు. అది స్కిల్ టాలెంటే కాదు, ఆల్వేస్ 100% నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లబ్బింగ్. ఈవెన్ నార్మల్ ఇన్కమ్స్ కూడా క్లబ్ చేయకూడదు బికాజ్ హీ సఫరింగ్ విత్ డిజేబిలిటీ. ఇప్పుడు ఆ ఇన్కమ్స్ని బ్యాంకులో వేసుకుంటున్నాడు, అప్పుడు క్లబ్ చేయకూడదు. ఎందుకంటే ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు కూడా వాడు డిజేబుల్డే కాబట్టి. డిజేబుల్డ్ ఆల్వేస్ డిజేబుల్డ్. అది ఇన్కమ్కి డిజేబుల్డ్, ఇన్కమ్ ఆన్ ఇన్కమ్ వచ్చినప్పుడు డిజేబుల్డే అవుతారు కాబట్టి ఆల్వేస్ క్లబ్ చేయకూడదు. డిజేబుల్డ్ పర్సన్ మైనర్ చిల్డ్రన్ ఇన్కమ్ ఎప్పుడూ కూడా క్లబ్ చేయకూడదు. ఫస్ట్ ఇన్కమ్ క్లబ్ చేయకూడదు, ఇన్కమ్ ఆన్ ఇన్కమ్ క్లబ్ చేయకూడదు. అదే స్కిల్ టాలెంట్ మాన్యువల్ వర్క్ అయితే ఫస్ట్ ఇన్కమ్ క్లబ్ చేయకూడదు, ఇన్కమ్ ఆన్ ఇన్కమ్ని క్లబ్ చేయొచ్చు. డిఫరెన్స్ అర్థమైందా? ఇంపార్టెంట్ పాయింట్స్, కార్నర్ పాయింట్స్ ఇవే. సడన్గా అలాంటి పాయింట్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఇది క్లబ్బింగ్ చాప్టర్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. క్లబ్బింగ్ సేమ్ హెడ్లోనే చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం చేసినప్పుడు చాలా మంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే మైనర్కి హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది, ఏం చేయాలా? పేరెంట్స్ యొక్క హౌస్ ప్రాపర్టీలో క్లబ్ చేయాలి. క్లబ్బింగ్ ని ఇష్టం వచ్చిన హెడ్లో చేయకూడదు. క్లబ్బింగ్ షాల్ బి మేడ్ ఇన్ సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఆ హెడ్ అక్కడ లేకపోతే క్రియేట్ చేయండి, అంతేగాని నీ ఇష్టం వచ్చిన హెడ్లో చేయకూడదు. ఎందుకంటే ట్యాక్స్ రేట్స్ వేడిగా ఉంటాయి కదా, లూప్ హోల్ అయిపోతుంది. హయ్యర్ ట్యాక్సబుల్ ఇన్కమ్స్ని తీసుకువెళ్ళి లోయర్ ఇన్కమ్ రేట్స్లా కలిపేస్తారు. అలా కుదరదని చెప్తున్నాడు. విన్నింగ్స్ని క్లబ్ చేయాల్సి వస్తే విన్నింగ్స్లోనే క్లబ్ చేయాలి. అంటే ఇక్కడున్నా అక్కడున్నా దాని రేటు 30% పడాలి, గుర్తుపెట్టుకోండి. రేట్ని అవాయిడ్ చేయడానికి కుదరదు, పాసిబుల్. అర్థమైందా? ఏ హెడ్ని ఆ హెడ్లోనే క్లబ్ చేయాలి. ఆ హెడ్ ఉంటే క్లబ్ చేయండి, లేకపోతే క్రియేట్ చేయండి. ఫాదర్ దగ్గర ఆ హెడ్ లేదనుకోండి, క్రియేట్ చేయండి, ప్రాబ్లం ఏముంది? అంతేగాని మీ ఇష్టం వచ్చిన హెడ్లో క్లబ్ చేయకూడదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. మైనర్ ఇన్కమ్ పేరెంట్స్ ఇన్కమ్లో క్లబ్ చేసే ముందు ఎంత లెస్ చేసి క్లబ్ చేయాలి? 1500 లెస్ చేసి క్లబ్ చేయాలి. ఎంతమంది చిల్డ్రన్స్కి ఇస్తాడు? ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్కి ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. 1500 ఫ్లాటా అప్ టునా? అప్ టు అమ్మ. ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ నాట్ సఫిషియంట్ దెన్ ఇన్కమ్ ఎంత ఉంటే అంతే రాసుకో. 700 ఉంది మైనర్కి ఇన్కమ్, 700 మైనస్ చేసే, 0, క్లబ్ చేయక్కర్లా. 2700 ఉంది, 1500 లెస్ చేసి 1200 క్లబ్ చేయి. 1500కి సరిపడా ఇన్కమ్ ఉంటే 1500 లెస్ చేయండి. ఇన్కమ్ ఇన్సఫిషియంట్గా ఉంటే ఎంత ఇన్కమ్ ఉంటే అంతే లెస్ చేసుకోండి. అందుకే దాన్ని ఫ్లాట్ అంటామా, అప్ టునా? అప్ టు అన్నది. ఇన్కమ్ ఆర్ 1500 విచ్ ఎవర్ ఈస్ లోయర్ మైనస్ చేసుకోవచ్చు. అర్థమైందా? తీసేయండి. మా
రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్ అమ్మా. ఈ చాప్టర్ ఏమి మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. కంపల్సరీ మీరు ఆ చాప్టర్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఎందుకంటే థియరీ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచే వస్తుంది, గ్యారంటీ వస్తుంది, అసలు డౌటే వద్దు. ఒకే థియరీ క్వశ్చన్ వస్తుంది, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్ నుంచి వస్తుంది. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ప్రతి అటెంప్ట్లో కంపల్సరీ ఫస్ట్ సెక్షన్ అడుగుతున్నాడమ్మా. మీరు ప్రతి స్టూడెంట్ కంపల్సరీ ఫస్ట్ సెక్షన్ మీద గ్రిప్ ఉండాలమ్మా. 139(1) కంపల్సరీ సెక్షన్ ప్రతి స్టూడెంట్కి తెలియాలి. ఎగ్జామ్లో ఒక్క బిట్ అయినా ఉంటుంది ఈ సెక్షన్ నుంచి. 139(1) 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది. హూ ఆర్ లైబుల్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, వాట్ ఆర్ ద డ్యూ డేట్స్, ఎవరు ఫైల్ చేయాలి, ఏ డేట్స్ లోపు ఫైల్ చేయాలి. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది 139(1) అమ్మ. సో $3 సెక్షన్ ఈ చాప్టర్లో ఖచ్చితంగా ఏ స్టూడెంట్ కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే కనీసం అట్లీస్ట్ బిట్స్ వస్తాయి దీంట్లోంచి. డైరెక్ట్ క్వశ్చనే ఇచ్చాడు మొన్న అటెంప్ట్. ముఖ్యంగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎవరు ఫైల్ చేయాలి అనే దానికి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. పర్సన్ డెఫినేషన్లో ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు కదా. 7 మెంబర్స్లో పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ కంపెనీస్ అమ్మ. వీళ్ళిద్దరూ కూడా ఇన్కమ్ ఉన్నా లేకపోయినా ఫైల్ చేయాలంట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ అంటమ్మా. సాధారణంగా ఇన్కమ్ ఉన్న వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు, కానీ ఫర్మ్ కంపెనీ విషయంలో అలా కాదంట. ఈవెన్ లాస్ ఉన్నా ఫైల్ చేయాలంట, ఇన్కమ్ ఉన్నా ఫైల్ చేయాలి, జీరో ఉన్నా ఫైల్ చేయాలి. అంటే మ్యాండేటరీ ఫైల్ చేయాలి అని చెప్తున్నారు. ఎవరు? కంపెనీస్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. వాళ్ళ మ్యాండేటరీ రిటర్న్ ఫైలింగ్ చేయాల్సిన వాళ్ళమ్మ. అర్థమైందా? అలాగే పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 కేటగిరీస్. పార్ట్నర్షిప్ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఎక్సెప్ట్ కంపెనీ ఫర్మ్ కాకుండా మిగతా వాళ్ళందరికీ సెకండ్ పాయింట్ అప్లై అవుతుంది. సెకండ్ పాయింట్ ఏమంటుందంటే మిగతా వాళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ దాటి ఇన్కమ్ ఉంటేనే ఫైల్ చేయండి, అదర్వైజ్ వద్దని చెప్తున్నాడు. ఎక్సీడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. వాళ్ళ ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ దాటాలంట. ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఎప్పుడు ఫైల్ చేయాలి రిటర్న్? ఇఫ్ హిజ్ ఇన్కమ్ exceed basic exemption limit, then required to file return of income. కంపెనీ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ విషయంలో మ్యాండేటరీ ఫైల్ చేయాలంటమ్మా. వాళ్ళకి అసలు అలాంటి రూల్స్ ఏమి లేవంట. అర్థమైందా? కానీ సెకండ్ పాయింట్లో చూడండి, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితేనే ఫైల్ చేయాలి, అదే కదా చెప్పింది. కాకపోతే ఆ ఇన్కమ్ కౌంటింగ్ చేసేటప్పుడు బిఫోర్ క్లైమింగ్ చాప్టర్ 6A అండ్ 54 సిరీస్ అమ్మ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీన్నే వాడు క్వశ్చన్స్ కింద డ్రాఫ్ట్ చేస్తున్నాడు ప్రాబ్లంలో. బిఫోర్ క్లైమింగ్ చాప్టర్ 6A డిడక్షన్స్ అండ్ 54 ఎగ్జంప్షన్స్. క్యాపిటల్ గెయిన్ అమ్మ. ఈ సెక్షన్స్ అన్ని ఎక్కడవి? క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో 54 సిరీస్ ఎగ్జంప్షన్స్ సిరీస్ ఉంటుంది కదా, అది. అవి క్లైమ్ చెయ్యాలా చెయ్యకముందా? చెయ్యకముందు బేసిక్ ఎగ్జంప్షన్. ఒకసారి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మిస్టర్ ఎక్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు. వాడి టోటల్ ఇన్కమ్ ఎలా వచ్చిందంటే, శాలరీ ఇన్కమ్, శాలరీ లేదమ్మా, హౌస్ ప్రాపర్టీ ఉంది 2 lakhs, పీజీబీపీ లేదమ్మా, క్యాపిటల్ గెయిన్ ఉంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత? 2 lakhs కదా. హౌస్ ప్రాపర్టీ 2 lakhs, పీజీబీపీ లేదు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒక 4 lakhs ఉందమ్మా. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆల్రెడీ 54 ఎగ్జంప్షన్ రాసుకున్నాడు వాడు. ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 54. హౌస్ సేల్ చేసి హౌస్ కొంటే 54 వస్తుంది కదా. ఆ ఎగ్జంప్షన్లో ఈ 4 lakhsకి 4 lakhs పోయింది. దేర్ ఫోర్ క్యాపిటల్ గెయిన్ 0. ఓకే. అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఒక 2 lakhs ఉందమ్మా. గ్రాస్ టోటల్ ఇన్కమ్ 4 lakhs. దీనికి వాడికి చాప్టర్ 6A డిడక్షన్స్ ఉన్నాయి. 6A డిడక్షన్స్ 2.5 lakhs. నెట్ ఇన్కమ్ ఎంతమ్మా?
1.5 lakhs. ఇప్పుడు నేను రిటర్న్ ఫైల్ చేయాలా? ఇలాగే క్వశ్చన్స్ అడుగుతున్నాడు, దాన్నే ఒక ప్రాక్టికల్గా అడుగుతున్నాడు, స్ట్రైట్ థియరీ క్వశ్చన్ కాకుండా. అర్థమైందా? ఇప్పుడు నా ఇన్కమ్, నెట్ ఇన్కమ్ చూస్తే జస్ట్ ఎంత ఉంది? 1.5 lakhs ఉంది. అక్కడ చూస్తే ఫైల్ చేయకూడదు, బికాజ్ నాట్ ఎక్సీడింగ్ బేసిక్ ఎగ్జంప్షన్. బట్ బేసిక్ ఎగ్జంప్షన్ ఎప్పుడు చూడాలి? బిఫోర్ క్లైమింగ్ చాప్టర్ 6A డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్ అండర్ 54 సిరీస్. అర్థమైందా? అవి క్లెయిమ్ చేయక ముందు చూడాలంట. అవి క్లెయిమ్ చేయక ముందు చూడాల్సి వస్తే శాలరీ ఎంతమ్మా? హౌస్ ప్రాపర్టీ 2 lakhs, PGBP nil, క్యాపిటల్ గెయిన్ 4 lakhs, అదర్ సోర్సెస్ 2 lakhs, టోటల్ 8 lakhs. ఇప్పుడు చెప్పండి, చేయాలా వద్దా? ఇది చూసి చెప్పాలంట, ఇది కాదు. అర్థమైందా పాయింట్? సో టోటల్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ బిఫోర్ క్లైమింగ్ చాప్టర్ 6A డిడక్షన్స్ అండ్ 54 ఎగ్జంప్షన్స్, ఆ రెండు లెస్ అయ్యక ముందు నీ ఇన్కమ్ కనుక ఎంత క్రాస్ అయితే, బేసిక్ ఎగ్జంప్షన్ క్రాస్ అయితే, దెన్ యు ఆర్ లైబుల్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మ్యాండేటరీ. ఇది అదర్ దాన్ ఫర్మ్ అండ్ కంపెనీస్కి ఈ రూల్ అప్లై అవుతుందండి. అర్థమైందా పాయింట్? ఓకేనా? ఇలాగే ప్రాక్టికల్ ప్రాబ్లం ఒకటి క్రియేట్ చేసి అడగటానికి ఛాన్స్ ఉంది. ఒక పారాగ్రాఫ్ కింద చేసి నేను రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా చెప్పమంటాడు. అవటానికి స్ట్రైట్కి వస్తుంది. చూస్తే ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు చెప్పేయచ్చు. అందులో చాప్టర్ 6A లెస్ చేశాను, 54 సిరీస్ తీసుకున్నాను, తర్వాత నా ఇన్కమ్ ఎంత వచ్చింది, నేను రిటర్న్ ఫైల్ చేయాలా వద్దని అడుగుతాను. అప్పుడు ఆ ఎగ్జంప్షన్స్ అన్నిటిని మనం ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసి తీసుకుని దెన్ బేసిక్ ఎగ్జంప్షన్ దాటిందా లేదా చూడాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా థర్డ్, ఫోర్త్, ఈ రెండు కూడా స్పెషల్ కేసెస్ అమ్మా. ఈ రెండు కూడా స్పెషల్, మ్యాక్సిమం ఎక్కడి నుంచే రావటానికి కోసం ఛాన్స్ ఉంది. స్పెషల్ కేసెస్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఫైలింగ్కి స్పెషల్ కేసెస్ ఇవన్నీ కూడా. స్పెషల్ కేసెస్ చాలా కేసెస్ ఉన్నాయమ్మా. ఇందులో మీరు 1 by 1 చదువుకోవాల్సిందే, ఎందుకంటే దానికి చాలా టైం పడుతుంది. ఒక సెక్షన్కే 1.5 గంట తీసుకుంటాం అప్పుడు మామూలు నార్మల్ క్లాస్లో అయితే. నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్లో కంపెనీ ఫార్మ్స్ ఆల్వేస్ ఫైల్ చేస్తారు. అదర్ దాన్ కంపెనీస్ వాళ్ళు ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ దాటితేనే ఫైల్ చేస్తారు. ఇవి కాకుండా కొంతమంది స్పెషల్ కేసెస్ ఉన్నాయి, ఇన్కమ్తో సంబంధం లేకుండా రిటర్న్ ఫైల్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,000 దాటి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసిన వాళ్ళు, ఫారిన్ టూర్ కోసం 2 lakhs ఖర్చు పెట్టిన వాళ్ళు, లేదా బ్యాంకుల్లో 1 crore రూపీస్ డిపాజిట్ చేసిన వాళ్ళు, TDS 50,000 కట్ అయిన వాళ్ళు, ఇలా బిజినెస్లో టర్న్ ఓవర్ 60 lakhs దాటిన వాళ్ళు, ప్రొఫెషనల్ టర్న్ ఓవర్ 10 lakhs దాటిన వాళ్ళు, ఇలా కొన్ని లిస్ట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయమ్మా. వాళ్ళందరూ కూడా రిటర్న్ ఫైల్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైడ్ ఇన్కమ్తో సంబంధం లేదు, వాళ్ళకి ఇన్కమ్ ఉన్నా లేకపోయినా ఫైల్ చేయాల్సిందే అని చెప్తున్నాడు. ఇవన్నీ స్పెషల్ ట్రాన్సాక్షన్స్ అమ్మ. అందుకే ఇవన్నీ 1 mark బిట్ వచ్చే ఛాన్స్ ఉన్న ఏరియా. ఈ టేబుల్ కొత్తగా యాడ్ అయింది, మీ మెటీరియల్ నుంచే యాడ్ అయింది, చూసుకోండి. అంటే ఇంతకుముందు ఓన్లీ ఎంతవరకు ఉండేవి? ఇక్కడ వరకు ఉండేది పాయింట్. కొత్తగా ఈ టేబుల్ యాడ్ చేశాడు, అంటే ఇంకొన్ని కేసులను యాడ్ చేశాడు. ఇక వీళ్ళు కూడా రిటర్న్ ఫైల్ చేయాలని చెప్తున్నారు. TDS బేస్డ్ రిటర్న్ ఫైలింగ్ అంటాం. వీళ్ళని ఏమంటాం? TDS, TCS, టర్న్ ఓవర్లను బట్టి కూడా రిటర్న్ ఫైల్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ వాళ్ళకి ఏమున్నా, ఇన్కమ్ ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నేను చెప్పే 3-4 కేసెస్లో స్పెషల్ కేసెస్ అంటాం, అక్కడ ఇన్కమ్తో సంబంధం లేదు. నేను చెప్పిన ట్రాన్సాక్షన్స్ చేసే ప్రతి ఒక్కడు రిటర్న్ ఫైలింగ్ చేయాల్సిందే. అర్థమైందా? అందుకే 139(1) ఇంపార్టెంట్, ఎందుకంటే సెక్షన్ స్కోప్ని ప్రతి సంవత్సరం కూడా పెంచుతున్నాడు. ఈ లిస్ట్లో కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అసలు గతంలో ఫస్ట్ 2 points ఉండేవి స్టార్టింగ్లో, ఒక 5 years 6 years బ్యాక్. ఈ సెక్షన్లో జస్ట్ 2 points ఉండేవి, ఫస్ట్ 2 points. తర్వాత ఇయర్లో 3rd point యాడ్ అయ్యింది, తర్వాత 4th యాడ్ చేశాడు, రీసెంట్గా ఈ టేబుల్ యాడ్ చేశాడు. కాబట్టి కంపల్సరీ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన సెక్షన్ అమ్మ. అర్థమైందా? నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అది. తర్వాత లాస్ రిటర్న్ అమ్మ, ఇది కూడా ఇంపార్టెంటే. ఇది డ్యూ డేట్స్ అమ్మ. డ్యూ డేట్స్ మీకు తెలుసు కదా, అలా చదవాలి, ఇది ఈజీగానే ఉంటుందండి. నెక్స్ట్ లాస్ రిటర్న్ చూడండి ఎక్కడుందో, లాస్ రిటర్న్, అది కూడా ఇంపార్టెంటే. 234F ఏనా ఇది? ఇంట్రెస్ట్ అది.
లాస్ రిటర్న్ మీరు ఆల్రెడీ చెప్పాను. లాస్ వచ్చినా ఏం చేయాలి? రిటర్న్ ఫైల్ చేయాలి. ఫైల్ చేయకపోతే ఆ లాస్ని క్యారీ ఫార్వర్డ్ ఉండదమ్మా. క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీ పోతుంది లాస్ రిటర్న్ ఫైల్ చేయకపోతే. మన అటెంప్ట్లో క్వశ్చన్ అడిగాడు దీని నుంచి. లాస్ రిటర్న్ ఫైల్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీ ఉండదు. ఆ లాస్ ఆ ఇయర్ తోటే పక్కన పెట్టేయాల్సి వస్తుంది. నువ్వు ఈ లాస్ని నెక్స్ట్ ఇయర్కి తీసుకువెళ్ళి అడ్జస్ట్ చేయాలి అనుకుంటే ఈ సంవత్సరం నువ్వు లాస్ ఎలా వచ్చిందో డిపార్ట్మెంట్కి చూపించాలి. నువ్వు రిటర్న్ ఫైలింగ్ ద్వారా చూపించాలి. అదర్వైజ్ సచ్ లాస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ అమ్మా. సో ఇది లాస్ రిటర్న్ చెప్తుంది. కానీ ఇందులో క్వశ్చన్ ఏంటంటే 2 కేటగిరీస్ ఉంటాయమ్మా. ఇది ఫస్ట్ సెకండ్ బిట్లో కొన్ని లాసులు ఉన్నాయి చూసారా? ఫస్ట్ సెకండ్ అమ్మా. ఫస్ట్ బిట్లో ఉన్న లాసులు ఉన్నాయి చూసారు. ఇవన్నీ ఏంటంటే క్యాపిటల్ గెయిన్లో వచ్చిన లాసెస్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో వచ్చిన లాసులు, స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్, స్పెసిఫైడ్ బిజినెస్ లాస్, క్యాపిటల్ లాసెస్, ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్. వీటన్నిటికీ కూడా లాస్ రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లోపు ఉండాలంటే, ఏ సెక్షన్లో చెప్పిన డ్యూ డేట్ 139(1) డ్యూ డేట్ లోపు ఉండాలంట. లేట్ అవ్వకూడదు అని చెప్తున్నాడు. మరి కేటగిరీ 2 చూడండి. ఇది కేటగిరీ 1 అమ్మ. కేటగిరీ 2లో 2 లాసులు ఉన్నాయి. హౌస్ ప్రాపర్టీ లాస్ ఒకటి, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. ఈ రెండింటికి లేట్ అయినా పర్లేదు అని చెప్తున్నాడు. లేట్గా ఫైల్ చేసిన లాస్ రిటర్న్ ఈ లాసులను ఏం చేయొచ్చు? క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఇక్కడే 1 మార్క్ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ ఈజ్ ఎలిజిబుల్ టు క్యారీ ఫార్వర్డ్ ఈవెన్ ఇఫ్ లాస్ రిటర్న్ వాస్ ఫైల్డ్ లేట్లీ అని ఒక 4 హెడ్స్ ఇచ్చాడు. క్యాపిటల్ లాసు, స్పెక్యులేటివ్ బిజినెస్ లాసు, హౌస్ ప్రాపర్టీ లాసు, ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్ అన్నాడు. ఏ లాస్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ ఈవెన్ ఇఫ్ లాస్ రిటర్న్ వాస్ ఫైల్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ అన్నాడు. ఏ లాస్? హౌస్ ప్రాపర్టీ లాస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. సో లాస్ రిటర్న్ అయితే 2 లాసులకి లేట్గా ఫైల్ చేసినా పర్లేదమ్మా, లాస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ లాసులన్నిటికీ కూడా కంపల్సరీ 139(1) లోపు ఉండాల్సిందే. ఇది లాస్ రిటర్న్లో చెప్పే మెయిన్ కంటెంట్ అమ్మ. లాస్ రిటర్న్ గురించి చదవటమే కాదు, లాస్ రిటర్న్ 2 రకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. కేటగిరీ 1 లాసెస్కి లాస్ రిటర్న్ డ్యూ డేట్ లోపు ఉండాలి. కేటగిరీ 2 లాసెస్కి లేట్ చేసినా పర్లేదు. ఫైలింగ్ అయితే మ్యాండేటరీ చేయాలి, లేట్ అయినా పర్లేదు. అంటే ఆఫ్టర్ ద డ్యూ డేట్ చేసినా పర్లేదు. అర్థమైందా? అలాగే బీలేటెడ్ రిటర్న్, లేట్గా ఫైల్ చేయొచ్చు రిటర్న్. మీరు ఓన్గా చదువుకోవచ్చు అవన్నీ కూడా. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ July 31st ఈజ్ ద డ్యూ డేట్ అనుకోండి. ఆ డ్యూ డేట్ లోపు ఫైల్ చేయకపోతే ఆ తర్వాత ఫైల్ చేయటాన్ని ఏమంటాం? లేట్ రిటర్న్ అని అంటాం. లేట్ రిటర్న్ మీద ఫీజు పెనాల్టీస్ అవి పడతాయమ్మా. లేట్ రిటర్న్ అంటే ఇప్పుడు డ్యూ డేట్ దాటిపోయింది కదా సార్, 10 సంవత్సరాల తర్వాత ఫైల్ చేస్తాను ఊరుకుంటారు, కుదరదు. లేట్ రిటర్న్కి కూడా ఒక టైం ఉంది. ఆ టైం లోపే ఫైల్ చేయాలి ఖచ్చితంగా. లేట్ రిటర్న్ కూడా వ్యాలిడ్ అవ్వాలంటే ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఫైల్ చేసే రిటర్న్స్ ఏమంటాం? లేట్ రిటర్న్స్ అంటాం. లేట్ రిటర్న్స్ వ్యాలిడ్ అవ్వాలంటే అది ఎంత టైం లోపు ఫైల్ చేయాలో ఇక్కడ ఇచ్చాడు చూడండి. అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ ఇయర్ 22-23 అనుకుందాం. 22-23 ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 23తో ఎండ్ అవుతుంది కదా. దీనికి అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4/23. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 24. అసెస్మెంట్ ఇయర్ ఎండ్ అవ్వటానికి 3 months ప్రయర్ అంటమ్మా. 3 months ప్రయర్ అంటే ఏంటో చూడండి. 31st December 23 ఈ డేట్ లోపు నువ్వు ఫైల్ చేయొచ్చు అంట. 3 months ప్రయర్ టు ద అసెస్మెంట్ ఇయర్. కానీ క్వశ్చన్ ఏంటంటే కొన్నిసార్లు డిపార్ట్మెంట్ అంతవరకు కూడా వెయిట్ చేయదమ్మా. వెయిట్ చేయకుండా ఏం చేస్తుంది? అసెస్మెంట్ చేస్తుంది. ఆ అసెస్మెంట్ కనుక 31st Decemberకి ముందే గనక జరుగుతుంటే అప్పుడు ఎప్పటిలోగా చేయాలి? ఈ లోపు లేట్ రిటర్న్ ఫైల్ చేయాలి. అర్థమైంది? ఇప్పుడు బీలేటెడ్ రిటర్న్కి టైం చెప్పండి. 3 months ప్రయర్ టు ద అసెస్మెంట్ ఇయర్ ఆర్ అసెస్మెంట్ కంప్లీషన్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ రెండింటికి ఏది ఎర్లియర్ ఉంటే అది తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అర్థమైందా? December 3 months ప్రయర్ అంటే ఏ మంత్? December 31st. వాడు నవంబర్లో అసెస్మెంట్ జరుగుతుంటే
అప్పుడు నవంబర్ లోపే నువ్వు లేట్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఫైల్ చేసే ప్రతి రిటర్న్ని లేట్ రిటర్నే అంటాం. బట్ దానికి కూడా ఒక కట్ ఆఫ్ టైం ఉంది. ఈ టైం లోపే ఫైల్ చేయాలి. అది దాటితే ఆ రిటర్న్ ఇన్వాలిడ్ రిటర్న్ అవుతుంది. అసలు నువ్వు ఫైల్ చేయనట్లు లెక్క. నువ్వు తర్వాత ఫైల్ చేసినా ఉపయోగం ఉండదు. ఈ టైం ఇవ్వలేదు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? లేట్ రిటర్న్స్ అందరూ కూడా 5-6 సంవత్సరాల తర్వాత, గుర్తొచ్చినప్పుడు 10 ఏళ్ళ తర్వాత, ఎప్పుడు ఫోన్ చేసినా చేస్తాను లేదు, టైం ఏం చెప్పలేదు కదా యాక్ట్లో అంటాడు. లూప్ హోల్ అయిపోతుంది యాక్ట్లో. అవునా కదా? అందుకే యాక్ట్లో కట్ ఆఫ్ టైం ఇచ్చాడు. ఆ టైం దాటితే ఇంక నువ్వు ఫైల్ చేసినా మేము తీసుకోం. అంటే ఇప్పుడు నిన్ను ఏమని ట్రీట్ చేస్తాం? ఏం చెయ్యనట్టు, అసలు రిటర్న్ ఫైల్ చేయనట్టు ట్రీట్ చేసి ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ అన్ని లెవీ చేయడం జరుగుతుంది. అప్పుడు నీ మీద బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్కి వెళ్తారు. సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. 100% పెనాల్టీ ఉంటుంది. అంటే నువ్వు పే చేయాల్సిన ట్యాక్స్కి డబల్ చేసి తీసుకుంటారు. సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. అర్థమైందా? ఇవన్నీ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ అమ్మా. బిలేటెడ్ రిటర్న్. అలాగే రివైజ్డ్ రిటర్న్ అని ఇంకోటి ఉంది, అది కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇవన్నీ థియరీ క్వశ్చన్స్ ఏనమ్మా, ఇంపార్టెంట్. ఏంటది? రివైజ్డ్ రిటర్న్. రివైజ్డ్ రిటర్న్ అంటే ఒరిజినల్ రిటర్న్ ఫైల్ చేశాడు, కరెక్ట్ గానే చేశాడు, బట్ దాంట్లో కొన్ని అర్థమెటికల్ క్లరికల్ మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంట? కావాలంటే రిటర్న్ ని మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు అంట. నువ్వు మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు రివైజ్డ్ రిటర్న్. ఎప్పుడు రివైజ్ చేయాలి రిటర్న్ ని? ఒరిజినల్ రిటర్న్స్ లో నువ్వేమైనా అర్థమెటికల్ క్లరికల్ మిస్టేక్స్ కానీ ఒమిషన్స్ కానీ ఉంటే రిటర్న్ కెన్ బి రివైజ్డ్ అంటే మళ్ళీ నువ్వు కొత్తగా న్యూ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని మళ్ళీ సబ్మిట్ చేయాలి. న్యూ రిటర్న్ ని మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు. బట్ రివైజ్డ్ రిటర్న్ కూడా సేమ్ లాస్ట్ రిటర్న్ టైం లోపే చేయాలి. లాస్ట్ రిటర్న్ కాదు, బిలేటెడ్ రిటర్న్ టైమే తీసుకోవాలంట. అంటే ఎప్పటిలోగా చేయాలి? 3 months prior to the assessment year or completion of the assessment whichever is earlier. అంటే ఇక్కడ బిలేటెడ్ రిటర్న్ కి రివైజ్డ్ రిటర్న్ కి కూడా సేమ్ టైం లిమిటే ఉంటుంది. అర్థమైందా? ఆ టైం లోపు నువ్వు కావాలంటే సెకండ్ టైం కూడా రివిజన్ చేసుకోవచ్చు అంట. ఒక్కసారి రివైజ్ చేశాను, మళ్ళీ అందులో ఒమిషన్స్ మిస్టేక్స్ ఉన్నాయని తెలిసింది అనుకోండి, కావాలంటే యూ కెన్ రివైజ్ వన్స్ అగైన్, బట్ విత్ ఇన్ ద సేమ్ టైం లిమిట్ అమ్మ. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఉండదు. సేమ్ టైం లోపు నువ్వు 2 సార్లు రివైజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, నో అబ్జెక్షన్. బట్ టైం లిమిట్ అయితే ఎక్స్టెన్షన్ చేయడం అదే టైం లోపు చేసుకోవచ్చు. అర్థమైందా? ఎప్పుడు రివైజ్డ్ రిటర్న్ వస్తుంది? ఎప్పుడు రివైజ్డ్ రిటర్న్ వస్తుంది? ఒరిజినల్ రిటర్న్ లో అర్థమెటికల్ క్లరికల్ మిస్టేక్స్ కానీ ఒమిషన్స్ కానీ జరిగినప్పుడు ద రిటర్న్ కెన్ బి రివైజ్డ్, బట్ ద టైమ్ లిమిట్ ఫర్ రివైజ్డ్ రిటర్న్ ఈజ్ సేమ్ యాజ్ బిలేటెడ్ రిటర్న్. బిలేటెడ్ రిటర్న్ లోపే రివైజ్ చేయాలి. రివైజ్డ్ రివిజన్ అనేది సెకండ్ టైం చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఇఫ్ ఫస్ట్ రివైజ్డ్ రిటర్న్ లో ఏమైనా ఒమిషన్స్ మిస్టేక్స్ ఉంటే సెకండ్ టైం రివిజన్ చేసుకోవచ్చు, బట్ విత్ ఇన్ ద సేమ్ టైం అమ్మా. అర్థమైందా పాయింట్? ఇది రివైజ్డ్ రిటర్న్కి సంబంధించిన డేటా. ఇప్పుడు అది మైండ్లో పెట్టుకుని చదివితే పాయింట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. అలాగే డిఫెక్టివ్ రిటర్న్ అని ఇంకోటి ఉంది, అది కూడా ఇంపార్టెంట్ అమ్మా. 139 డిఫెక్టివ్ రిటర్న్. అమ్మా ఈ 13980 ఉంది కదా అప్డేటెడ్ రిటర్న్. ఈ అప్డేటెడ్ రిటర్న్ మీరు అమెండ్మెంట్ మెటీరియల్ అప్లోడ్ చేశారు, యూట్యూబ్లో ఎక్కడ అప్లోడ్ చేశారు మన వాళ్ళు, అక్కడ చూసుకోండి. ఫుల్ సెక్షన్ ఉంది, ఖచ్చితంగా ఫుల్ సెక్షన్ చూసుకోండి. అప్డేటెడ్ రిటర్న్ ఎందుకన్నా మంచిది. సో అంటే ఇదొకటి. టీడీఎస్లో 194R అని ఒక సెక్షన్ ఉంది. ఈ రెండు కూడా ఫుల్ సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. అవి ఎందుకన్నా మంచిది ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా 194R ఫుల్ సెక్షన్ చూసుకుంటే బెటర్ టీడీఎస్లో. అది వచ్చినప్పుడు చెప్తాను ఏంటనేది. అప్డేటెడ్ రిటర్న్ అమ్మా. ఏంటిది అప్డేటెడ్ రిటర్న్? ఇప్పుడు మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? డిఫెక్టివ్ కదా. డిఫెక్టివ్ రిటర్న్ అంటమ్మా. డిఫెక్టివ్ రిటర్న్ ఏంటి అంటే సాధారణంగా రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు స్టేట్మెంట్స్లో కాలమ్స్ అవి ఉంటాయి కదా. ఐటీఆర్ ఫామ్ ఉంటుంది కదా. ఐటీఆర్ ఫామ్లో కాలమ్స్ అవి సరిగ్గా ఫిల్ చేయలేదనుకోండి, రిటర్న్ బికమ్స్ డిఫెక్టివ్ అవుతుందంట. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు రిటర్న్ వెనకాల చాలా వాటిని అటాచ్ చేయాలంటే అటాచ్మెంట్స్ అంటాం. అటాచ్మెంట్స్ ఉండాలి. ఆ ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు, కాస్ట్ ఆడిట్ రిపోర్టు, అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ ప్రూఫ్ ఉంటుంది కదా. గతంలోనే నువ్వేం పే చేస్తున్నావు, అడ్వాన్స్ ట్యాక్స్. అలాగే గతంలో నీకు టీడీఎస్లు కట్ అయి ఉన్నాయి, టీడీఎస్ సర్టిఫికేట్స్ అవి ఉంటాయి కదా. అలాగే నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ రిపోర్ట్స్, చార్టెడ్ అకౌంటెంట్ రిపోర్టు, కాస్ట్ ఆడిట్ రిపోర్టు,
ఇలా నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్కి. అందులో ఏ అటాచ్మెంట్ మిస్ అయినా రిటర్న్ బికమ్స్ డిఫెక్టివ్ అమ్మ. డిఫెక్టివ్ అవ్వటానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎనెక్సర్స్ కాలమ్స్ సరిగ్గా ఫిల్ చేయకపోతే రిటర్న్ డిఫెక్టివ్ అవుతుందమ్మా. 2, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వెనకాల అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ని నువ్వు సరిగ్గా అటాచ్ చేయకపోతే అప్పుడు డిఫెక్టివ్ అవుతుందంట. అర్థమైందా పాయింట్? సార్ ఇక్కడ ఇంతకు ముందు ఏం చదివాం? రివైజ్డ్ చదివాం. ఇది డిఫెక్టివ్. రివైజ్డ్లో ఏం చేయాలి నువ్వు? మళ్ళీ కొత్తగా రిటర్న్ ఫైల్ చేయాలి, అంతేనా? ఓల్డ్ రిటర్న్ క్యాన్సిల్ అయిపోతుంది, న్యూ రిటర్న్ వెళ్ళి దాని ప్లేస్లో జాయిన్ అవుతుంది. రివైజ్డ్ రిటర్న్లో జరిగేది అదే. అర్థమైందా? కానీ డిఫెక్టివ్ రిటర్న్లో మళ్ళీ నీడ్ నాట్ ఫైల్ అగైన్. ఇక్కడ నువ్వు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఏం చేస్తే చాలు? ఏ డిఫెక్ట్ అయితే నీకు డిపార్ట్మెంట్ డిఫెక్ట్ ఉందని నీకు తెలుస్తుందా? డిపార్ట్మెంట్కి వెరిఫికేషన్లోనే కదా బయటపడేది. అప్పుడు వాళ్ళు నీకేం చేస్తారు? ఇంటిమేట్ చేస్తారు. ఆ ఇంటిమేట్ చేసి 15 రోజులు టైం ఇస్తారు. టైం లోపు డిఫెక్ట్ని మీరు రెక్టిఫై చేయాలి. ఈ కాలంలో పాన్ నెంబర్ రాయలేదు అని చెప్పాడు అనుకోండి, పాన్ సర్టిఫికేట్ ఒకటి డూప్లికేట్ కాపీ పంపితే సరిపోతుంది. ఒక అటాచ్మెంట్ మిస్ అయింది అని చెప్పాడు, ఇంటిమేట్ చేస్తారు, ఏం చేయాలా? ఆ అటాచ్మెంట్ని పంపితే సరిపోతుంది. అంటే ఇక్కడ నువ్వేం చేస్తే చాలు? డిఫెక్ట్ని రెక్టిఫై చేస్తే చాలు. ఎంత టైం లోపు? విత్ ఇన్ 15 days ఆర్ సచ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంటిమేషన్ అమ్మ. వాళ్ళు నీకు ఇంటిమేట్ చేస్తారు. నీ నోటీస్కి వచ్చిన డేట్ నుంచి 15 days లోపు డిఫెక్ట్ని రెక్టిఫై చేయాలి. లేదు, డిఫెక్ట్ నేచర్ని బట్టి దాని రేంజ్ని బట్టి వాళ్ళు కావాలంటే ఎక్స్ట్రా టైం కూడా ఇస్తారంట. ఇస్తే ఆ ఎక్స్ట్రా టైం లోపు అనమాట. మినిమం అయితే 15 days ఇస్తారు. ఇప్పుడు చెప్పండి, రివైజర్ రిటర్న్కి డిఫెక్టివ్ రిటర్న్కి డిఫరెన్స్ ఏంటమ్మా? రివైజర్ రిటర్న్లో మళ్ళీ రిటర్న్ ఫైల్ చేయాలి, డిఫెక్టివ్ రిటర్న్లో డిఫెక్ట్ని రెక్టిఫై చేస్తే చాలు. అర్థమైందా? ఈ రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అదేనమ్మా. తర్వాత పాన్ రిలేటెడ్ క్వశ్చన్ అవుట్ చూసుకోండి. ఇంకంతే, ఇంకంతకు మించి ఇందులో ఏం లేవమ్మా. ముఖ్యంగా స్టార్టింగ్ క్వశ్చన్సే ఇంపార్టెంట్ అప్ టు పాన్ వరకు. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 139(1) మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితిలో. అట్లీస్ట్ 1 మార్క్ బిట్ అయినా సెక్షన్ నుంచి ఉంటుంది. అలాగే 139(1) దేని గురించి చెప్తుంది? రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి, ఏ డేట్ లోపు ఫైల్ చేయాలి. ఎవరు ఫైల్ చేయాలి అనే దానికి 2 కేసులు ఉన్నాయి. జనరల్గా ఎవరు ఫైల్ చేయాలి, స్పెషల్గా ఎవరు ఫైల్ చేయాలి. ఇన్కమ్ ఉంటేనే ఫైల్ చేయాలి కొంతమంది, ఇన్కమ్తో సంబంధం లేకుండా ఫైల్ చేయాలి కొంతమంది. ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు, బ్యాంక్ డిపాజిట్స్, ఇవన్నీ ఆ స్పెషల్ కేసెస్ ఉన్నాయి చూసారా, ఆ కేసెస్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. అందులో రీసెంట్ అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఏరియాలో జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? తర్వాత ఇవన్నీ స్ట్రైట్ థియరీ క్వశ్చన్స్ కింద. లాస్ట్ రిటర్న్, బిలేటెడ్ రిటర్న్, రివైజర్ రిటర్న్, డిఫెక్టివ్ రిటర్న్, ఈ 4 ఇంపార్టెంటే. 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద చెక్ చేసుకోండి. అర్థమైందా? రివైజర్కి లాస్ట్ రిటర్న్కి డిఫరెన్స్ తెలుసు కదా. అలాగే బిలేటెడ్కి రివైజర్కి టైం లిమిట్ సేమ్ టైం లిమిట్ లోపే చేయాలి. అర్థమైందా? మా 139(8A) ఇది రీసెంట్ అమెండ్మెంట్ అమ్మ, మీకే వచ్చింది సెక్షన్. సో 139(8A) అప్డేటెడ్ రిటర్న్ అమ్మ. ఈ రిటర్న్ ఫెసిలిటీ రావటం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే, సొసైటీలో ఎప్పుడూ రిటర్న్ ఫైల్ చేయని వాళ్ళు కూడా ఒకేసారి 3 సంవత్సరాలు రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ అప్డేటెడ్ రిటర్న్ ఇచ్చిన ఫెసిలిటీ అది అసెసీకి. ఈ మధ్యన బ్యాంక్ని ఎవడైనా హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు? నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసావా, రిటర్న్ ఫైలింగ్ కావాలి అని అడుగుతున్నాను. సడన్గా ఇప్పటి వరకు నేను ఫైల్ చేయలేదు, సడన్గా నాకు లోన్ కావాల్సి వచ్చింది, లాస్ట్ 3 years రిటర్న్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు నేను చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అప్డేటెడ్ రిటర్న్ వాడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ వల్ల మీకు అదొక అడ్వాంటేజ్ అమ్మా. ఇప్పుడు వరకు రిటర్న్ ఫైల్ చేయని వాళ్ళు కూడా ప్రీవియస్ 3 years రిటర్న్స్ని అప్డేటెడ్ రిటర్న్ ద్వారా ఫైల్ చేసుకుని వాటికి సబ్మిట్ చేయొచ్చు. అది ఫెసిలిటీ అమ్మ. అర్థమైందా? అప్డేటెడ్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి? ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. అప్డేటెడ్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి? స్టార్టింగ్లోనే ఉంది. ఎవరు ఫైల్ చేయొచ్చు? ఎనీ పర్సన్, ఎవరైనా ఫైల్ చేసుకోవచ్చు అంటే అప్డేటెడ్ రిటర్న్.
ఎవరైనా ఫైల్ చేసుకోవచ్చు. 2 ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. 1 మార్క్ బిట్స్కి సరిపడా చూడండి. ఎనీ పర్సన్ మే ఫర్నిష్ అన్ అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆర్ ఇన్కమ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఈజ్ అసెసిబుల్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ రిలవెంట్ టు ద అసెస్మెంట్ ఇయర్. ఇది టైం లిమిట్ అమ్మ. ఎప్పటిలోగా ఫైల్ చేయాలి అప్డేటెడ్ రిటర్న్? అట్ ఎనీ టైమ్ విత్ ఇన్ 24 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ క్లోజ్ అయిన దగ్గర నుంచి 24 months లోపు ఆ రిటర్న్ని మళ్ళీ నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చాడు? 2 years. అంటే ఇప్పుడు నేను 2 years బ్యాక్ ఫైల్ చేసిన రిటర్న్ కూడా నేను ఇప్పుడు అప్డేట్ చేయొచ్చు. అంటే 2 years బ్యాక్ ఫైల్ చేసింది అప్డేట్ చేయొచ్చు, 1 year బ్యాక్ ఫైల్ చేసింది అప్డేట్ చేయొచ్చు, ప్లస్ కరెంట్ ఇయర్ది ఫైల్ చేయొచ్చు. అంటే టోటల్ 3 రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం. అర్థమైందా? అందులో ఒకటి కరెంట్ ఇయర్ రిటర్న్, 2 ప్రిసీడింగ్ 2 years అప్డేటెడ్ రిటర్న్స్. చూసారు, అప్డేటెడ్ రిటర్న్ ఫెసిలిటీ వల్ల ఒకేసారి 3 రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. అందులో 2 ప్రీవియస్ ఇయర్స్ అప్డేటెడ్ రిటర్న్స్, 1 కరెంట్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఉంది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా 3 years రిటర్న్స్ అడుగుతారు లోన్స్కి అప్లై చేసినప్పుడు. ఇప్పుడు సడన్గా నువ్వు అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసేసి ఆ లోన్కి అప్లై చేసుకోవచ్చు. అందుకోసమే ఈ అప్డేటెడ్ రిటర్న్ తీసుకొచ్చింది. అర్థమైందా? అప్డేటెడ్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయొచ్చమ్మా? ఎనీ పర్సన్ ఫైల్ చేయొచ్చు. టైం లిమిట్ ఎంత? విత్ ఇన్ 24 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ఎండ్ అయిన దగ్గర నుంచి 24 months లోపు ఫైల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, irrespective of whether not furnished the return under section 139 or belated return 139(4), 139(1) of the previous year. ఏంటో చెప్పండి. ఇర్రెస్పెక్టివ్ అంటే అర్థం 139(1) అంటే వాలంటరీ ఫైల్ చేసే రిటర్న్, 139(4) అంటే ఏంటి? బీలేటెడ్ రిటర్న్, 139(5) అంటే రివైజర్ రిటర్న్. అంటే ఇర్రెస్పెక్టివ్ అన్నాడు స్టార్టింగ్ లో. అంటే ఈ రిటర్న్స్ గతంలో నువ్వు ఫైల్ చేసినా చెయ్యకపోయినా కూడా అప్డేటెడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫైల్ చేసిన వాళ్ళు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు, లేదా అసలు ఫైల్ చేయని వాళ్ళు కూడా అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. స్టార్టింగ్ లోనే వర్డ్ ఇచ్చాడు, ఏంటది? ఇర్రెస్పెక్టివ్. ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఆర్ నాట్ ఫైల్డ్ ద రిటర్న్ అండర్ సెక్షన్ 139(1), 139(4), 139(5. అంటే ఇప్పుడు నేను అసలు ప్రీవియస్ 3 years లో రిటర్నే ఫైల్ చేయలేదు, అప్డేటెడ్ రిటర్న్కి వెళ్ళొచ్చా? చేయొచ్చా? చేయొచ్చు. ప్రీవియస్ రిటర్న్స్ ఫైల్ చేశాను, మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ వెదర్ యాక్చువల్లీ ఫైల్డ్ ఆర్ నాట్. ఫైల్ చేసిన వాళ్ళు అప్డేట్ చేయొచ్చు, ఫైల్ చెయ్యని వాళ్ళు కూడా అప్డేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఏ రిటర్న్స్ని అప్డేట్ చేసుకోవచ్చు? 139(1), 139(4), 139(5). ఇందులో ఏ రిటర్న్స్ అయినా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అంటారు. అర్థమైందా పాయింట్? 3 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఎవరు ఫైల్ చేయొచ్చు? ఎనీ పర్సన్. ఏ రిటర్న్స్ని అప్డేట్ చేయొచ్చు? 139(1), 4, 5లో ఉన్న రిటర్న్స్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ వెదర్ యాక్చువల్లీ ఫైల్ ఆర్ నాట్. అసలు ఫైల్ చేయని వాళ్ళు కూడా అప్డేటెడ్ రిటర్న్కి వెళ్ళొచ్చు. అర్థమైందా? కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ 2 పాయింట్లు చూడండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు చూడండి, నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ అప్డేటెడ్ రిటర్న్. అప్డేటెడ్ రిటర్న్ ప్రొవిజన్స్ అప్లై కావంట. ఎప్పుడు అంటే ద ప్రొవిజన్స్ ఆఫ్ అప్డేటెడ్ రిటర్న్ వుడ్ నాట్ అప్లై ఇఫ్ ద అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ సచ్ పర్సన్ ఫర్ దట్ అసెస్మెంట్ ఇయర్ ఈజ్ ఏ లాస్. అంటే ఒరిజినల్ రిటర్న్ ఫైల్ చేశాను, అందులో ఇన్కమ్ చూపించాను, ట్యాక్స్ కట్టాను. ఇప్పుడు ఆ రిటర్న్ ఏం చేస్తున్నాను? అప్డేట్ చేసి లాస్లోకి తీసుకొచ్చాను. అలా కుదరదంట. అంటే అప్డేటెడ్ రిటర్న్ వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ ఎవరికి ఉండాలి? డిపార్ట్మెంట్కే ఉండాలి. అంటే అది ట్యాక్స్ని పెంచేలా ఉండాలి తప్ప ట్యాక్స్ని తగ్గించేలా కానీ, లేదా ట్యాక్స్ని లాసుల్లోకి మార్చే విధంగా కానీ, రిఫండ్ క్లెయిమ్ చేయటం కానీ, ఇవేమీ అప్డేటెడ్ రిటర్న్ యాక్సెప్ట్ చేయదని చెప్తున్నాను. అర్థమైందా? ఒరిజినల్ రిటర్న్లో లాస్ చూపించాను, అప్డేటెడ్లో ఇన్కమ్ చూపించవచ్చా? ఎస్ చూపించవచ్చు. అది వాళ్ళకే ఫేవర్ కదా, ట్యాక్స్ కడతాక రెడీ అవుతున్నట్టే కదా. ఒరిజినల్ రిటర్న్ ఇన్కమ్ ఉంది, అప్డేటెడ్ రిటర్న్లో లాస్ చూపించవచ్చా? చూపించకూడదు. ఒరిజినల్ రిటర్న్లో 10 lakhs లాస్ ఉంది, అప్డేటెడ్లో దాన్ని 15 lakhs చేయొచ్చా? చేయకూడదు. లాస్ని ఇంక్రీజ్ చేయకూడదు, వీలుంటే డిక్రీజ్ చేస్తే. ఇంక్రీజ్ చేస్తే సెట్ ఆఫ్కి వెళ్ళిపోతావు కదా మళ్ళీ. అంటే ఎలా చూసినా అప్డేటెడ్ రిటర్న్
డిపార్ట్మెంట్కి ఎక్స్ట్రా ట్యాక్స్ వచ్చేలా ఉండాలి తప్ప నీకు ఏ బెనిఫిట్ వచ్చేలా ఉండకూడదు. అర్థమైందా పాయింట్? అంటే ఇప్పుడు అప్డేటెడ్ రిటర్న్లో ఏం చూపించకూడదు? లాస్ చూపించకూడదు అని చెప్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు రిటర్న్లో నువ్వు లాస్ చూపించాలి అనుకుంటే అప్డేటెడ్ రిటర్న్ కుదరదంట. అందుకే అప్డేటెడ్ రిటర్న్కి ఇవి ఎక్సెప్షన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏమన్నాడు? డిక్రీజింగ్ ద టోటల్ ట్యాక్స్ లైబిలిటీ. ఆల్రెడీ నువ్వు పే చేస్తున్న ట్యాక్స్ లైబిలిటీని ఇప్పుడు అప్డేటెడ్ రిటర్న్ ద్వారా ఏం చేయకూడదు? డిక్రీజ్ చేయటానికి కుదరదంట. వీలుంటే ఇంక్రీజ్ చేసుకో, లేదా సేమ్ చూపించినా పర్లా, డిక్రీజ్ మాత్రం యాక్సెప్ట్ చేయనని చెప్తున్నాడు. డిక్రీజ్ చేయకూడదంటే ఎట్టి పరిస్థితి. ఇంకేం చేయకూడదు చూడండి. ఇంకొకటి ఏంటి? రిఫండ్ క్లెయిమ్ చేయకూడదు. రిజల్ట్ అప్డేటెడ్ రిటర్న్ వల్ల ఏం రాకూడదు? రిఫండ్ రాకూడదు అంటే ఇదొకటి. ఆర్ ఇంక్రీజ్ ద రిఫండ్ అంట. ఆల్రెడీ గతంలోనే రిఫండ్ క్లెయిమ్ చేసుకుంటే ఇప్పుడు ఆ రిఫండ్ అని పెంచకూడదంట. గతంలో అసలు రిఫండ్ లేదు, ఇప్పుడు అప్డేటెడ్ రిటర్న్ ద్వారా రిఫండ్ క్లెయిమ్ చేస్తానంటే కుదరదని చెప్తున్నాడు. అర్థమైందా? సో అంటే ఇప్పుడు అప్డేటెడ్ రిటర్న్ వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుంది అంటే డిపార్ట్మెంట్కే బెనిఫిట్ ఉంటుంది. అంత డెప్త్కి వెళ్ళి అడగడు, బట్ పాయింట్స్ అయితే అర్థమైంది కదా. అప్డేటెడ్ రిటర్న్, ఒరిజినల్ రిటర్న్లో లాస్ ఉంటే అప్డేటెడ్ రిటర్న్లో లాస్ ఇంకా తగ్గించాలి, లేదా లాస్ లేకుండా చేసుకోవచ్చు, లేదా లాస్ని ఎందులోకి మార్చొచ్చు? ఇన్కమ్లోకి మార్చొచ్చు. అప్పుడు నీ దగ్గర నుంచి ట్యాక్స్ వెళ్తుంది కదా. కానీ రివర్స్లో జరగకూడదు. ఒరిజినల్ రిటర్న్లో ఇన్కమ్ ఉండి అప్డేటెడ్ రిటర్న్లో లాస్ చూపిస్తానంటే కుదరదు. అర్థమైందా? ఒరిజినల్ రిటర్న్లో రిఫండ్ లేదు, అప్డేటెడ్ రిటర్న్లో రిఫండ్ క్లెయిమ్ చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్తున్నాడు. ఒరిజినల్ రిటర్న్లో రిఫండ్ ఉంది, ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి ట్యాక్స్ పే చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తారా? ఎస్ చేస్తారు. ఎలా చూసినా వాళ్ళకి ఫేవర్గా ఉండాలి. అర్థమైంది? ఎందుకంటే నీకు అవుట్ సైడ్ బెనిఫిట్స్ కోసం ఏ ఫెసిలిటీ ఇస్తున్నాడు? అప్డేటెడ్ రిటర్న్ ఫెసిలిటీ నీకు ఇచ్చేది ఎందుకు? అవుట్ సైడ్ బెనిఫిట్స్ కోసం, అవుట్ సైడ్ బ్యాంక్ లోన్స్ వాటి కోసం. ఆ బెనిఫిట్ పొందుతూ మళ్ళీ ట్యాక్స్ రిఫండ్లు, లాస్లు అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ చేస్తానంటే కుదరదు. సో అప్డేటెడ్ రిటర్న్ వల్ల ఎలా చూసినా ఎవరికి ఫేవర్గా ఉండాలి? డిపార్ట్మెంట్కి ఫేవర్గా ఉండాలి అని చెప్తున్నాడు. లాస్ని పెంచకూడదు, రిఫండ్ని పెంచకూడదు, లాస్ని ప్రాఫిట్లోకి మార్చవచ్చు కానీ ప్రాఫిట్ని లాసుల్లోకి మార్చకూడదు. అర్థమైందా? అలాగే ఒక పర్సన్కి అప్డేటెడ్ రిటర్న్ ఒక్కసారి ఫైల్ చేయాలమ్మా, నంబర్ ఆఫ్ టైమ్స్ ఫైల్ చేయటం కుదరదంట. ఒక్కసారి అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తే మళ్ళీ అప్డేట్ చేయడానికి కుదరదు అని చెప్తున్నాడు. ఈ పాయింట్ అవసరం లేదులేండి. నెక్స్ట్ ఈ పాయింట్ చూసుకోండి. ఇందులో ఒక వాల్యుబుల్ పాయింట్, ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిన పాయింట్ ఒకటి ఉందమ్మా. ఒరిజినల్ రిటర్న్లో లాస్ ఉండి అప్డేటెడ్ రిటర్న్లో ఇన్కమ్లోకి తేవచ్చా లేదా? ఒక పారాగ్రాఫ్ చూసి చెప్పండి. ఒరిజినల్ రిటర్న్లో లాస్ ఉంది, అప్డేటెడ్ రిటర్న్లో ఇన్కమ్ని డిక్లేర్ చేయొచ్చా? చేయొచ్చు అన్నాడు, చేయకూడదు అన్నాడు. హెడ్డింగ్లోనే చెప్పేశాడు. ఏమన్నా? అప్డేటెడ్ రిటర్న్ కెన్ బి ఫైల్డ్ ఇఫ్ ఒరిజినల్ రిటర్న్ ఈజ్ ఏ లాస్ రిటర్న్ అండ్ అప్డేటెడ్ రిటర్న్ ఈజ్ ఏ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. కెన్ బి ఫైల్డ్ కెనాట్ బి? కెన్ బి ఫైల్డ్. చేయొచ్చు అని చెప్తున్నాడు, నో అబ్జెక్షన్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది చూడండి, ఈ పాయింట్ దానికి లింక్. ఆ పాయింట్ ఇందులో నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ అమ్మా, ఈ లైన్. డైరెక్ట్గా ఎగ్జాంపుల్తో చెప్పేస్తాను ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. ఇప్పుడు ఒరిజినల్ రిటర్న్లో లాస్ చూపించానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 21-22 ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? ప్రీవియస్ ఇయర్ 21-22. ప్రీవియస్ ఇయర్ 21-22లో నా రిటర్న్ ఫైలింగ్లో లాస్ చూపించాను. ఏం చూపించా? లాస్. ఓకే. ఇప్పుడు లాస్ని జనరల్గా ఏం చేస్తాం? సెట్ ఆఫ్ చేసి క్యారీ ఫార్వర్డ్ చేసి సెట్ ఆఫ్ చేస్తాం కదా. ఈ లాస్ని 22-23లో సెట్ ఆఫ్ చేశాను. ఈ లాస్ని ఏం చేశాను? సెట్ ఆఫ్ చేశాను. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా సెట్ ఆఫ్ చేశాను. 23-24లో కూడా ఈ లాస్ని ఏం చేశాను? సెట్ ఆఫ్ చేశాను. ఇప్పుడు సాధారణంగా అప్డేటెడ్ రిటర్న్ ఎంత టైంలోపు ఫైల్ చేసుకోవచ్చు? ఇప్పుడు నేను 24-25లో ఈ రిటర్న్ అప్డేట్ చేసుకోవచ్చా? 21-22 రిటర్న్ అప్డేట్ చేయొచ్చా లేదా? అప్డేటెడ్ రిటర్న్కి టైం ఏమి ఇచ్చాడు?
అసెస్మెంట్ ఇయర్ ఎండ్ అయిన దగ్గర నుంచి 2 years లోపు చేయొచ్చు. దీనికి అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 20 to 23. ఇక్కడ నుంచి 2 years అంటే 23, 24లో చేసుకోవచ్చు, 24, 25లో కూడా చేసుకోవచ్చు. ఈ 2 years ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, అవునా కదా? సో అప్డేటెడ్ రిటర్న్ 21, 22ది 24, 25లో అప్డేట్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. చేశాను. అప్డేటెడ్ రిటర్న్ చేసి అక్కడున్న లాస్ని ఇక్కడ నేను ఎలా మార్చాను? ఇన్కమ్ కింద మార్చాను. అర్థమైందా? ఇప్పుడు ఆ లాస్ని ఇన్కమ్ కింద మార్చటం వల్ల ఈ లాస్ అనేది కరెక్ట్ కాదు కదా, అప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ పడుతుంది? ఎస్, సెట్ ఆఫ్ చేసిన నెక్స్ట్ ఇయర్ ఉంది చూసారా, ఈ నెక్స్ట్ 2 yearsలో ఆ లాస్ని ఏం చేశాను? నేను సెట్ ఆఫ్ చేశాను. కాబట్టి ఈ లాస్ రిటర్న్స్ని కూడా అప్డేట్ చేయాలంటే కంపల్సరీ. అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ 3 years రిటర్న్స్ని కూడా అప్డేట్ చేయాలి. నార్మల్గా ఈ 2 years అవసరం లేదు, బట్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఆ లాస్ని అడ్జస్ట్ చేయటం వల్ల ఆ రిటర్న్స్ కూడా కరెక్ట్ కాదు కదా, అందుకే ఆ రిటర్న్స్ కూడా మ్యాండేటరీ అప్డేట్ చేయాలంట. అర్థమైంది? ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో చదువుతుంది ఏంటంటే, సమ్ టైమ్స్ మీరు అప్డేటెడ్ రిటర్న్ అనేది నీ ఆప్షన్, నీ ఇష్టం, కానీ కొన్నిసార్లు ఎలా చేయాలంట? మ్యాండేటరీ చేయాల్సి రావచ్చంట. ఎప్పుడైతే లాస్ని ఇన్కమ్లోకి మారుస్తావో ఆ లాస్ని అడ్జస్ట్ చేసిన ప్రతి ఇయర్ రిటర్న్ని కూడా అప్డేట్ చేయాల్సిందేనంట. అంటే ఇప్పుడు నేను ఎన్ని ఇయర్స్ రిటర్న్స్ని అప్డేట్ చేయాలి? 3 years రిటర్న్స్ని అప్డేట్ చేయాలి అని చెప్తున్నాడు. అదే పారాగ్రాఫ్లో ఉంది చూడండి. ఏ ఇయర్స్లో అయితే ఆ లాస్ని నువ్వు అడ్జస్ట్ చేస్తావో ఆ ఇయర్స్ అన్నిటి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్స్ని కూడా మళ్ళీ అప్డేషన్కి వెళ్ళాల్సిందే, ఎందుకంటే నువ్వు సెటప్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి. చూసారు, an updated return is required to be furnished for each such subsequent years mandatory filing of updated return అంటాం దీన్ని. అప్డేటెడ్ రిటర్న్ని మ్యాండేటరీగా ఎప్పుడు ఫైల్ చేయాలి అని అడిగితే ఈ పారాగ్రాఫ్ని టచ్ చేయాలి మనం. ఎప్పుడైతే లాస్ రిటర్న్ని అప్డేటెడ్ రిటర్న్ ద్వారా ఇన్కమ్లోకి మార్చేవో అప్పుడు ఆ లాస్ అడ్జస్ట్ చేసిన ప్రతి ఇయర్ రిటర్న్ని కూడా మళ్ళీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా. అప్పుడు అవి కూడా ఇన్కమ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది కదా, అప్పుడు ఆ ట్యాక్స్ కూడా పే చేయాల్సి వస్తుంది కదా నువ్వు, అందుకోసం వాటిని కూడా అప్డేట్ చేయాలి. ఇది మ్యాండేటరీ ఫైలింగ్ అప్డేటెడ్ రిటర్న్ గురించి చెప్తుంది. అర్థమైందా? సో ఇందులో 4 క్వశ్చన్స్. అప్డేటెడ్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయొచ్చు? ఎవరైనా ఫైల్ చేసుకోవచ్చు. అప్డేటెడ్ రిటర్న్ ఏ టైంలో ఫైల్ చేయాలి? విత్ ఇన్ 24 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ ఫైల్ చేయొచ్చు కదా. కొన్ని క్వశ్చన్ ఏంటంటే, అప్డేటెడ్ రిటర్న్ ఒరిజినల్ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళు ఫైల్ చేయాలా, అసలు ఫైల్ చేయని వాళ్ళు కూడా చేయొచ్చా? వెదర్ ఆర్ నాట్ ఫైల్డ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1), 139(4), 139(5 ఆ 3 సెక్షన్స్లో ఫైల్ చేసిన ఏ రిటర్న్ అయినా నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు. వెదర్ ఆర్ నాట్ ఫైల్డ్, అసలు ఫైల్ చేయని వాళ్ళు కూడా ఫైల్ చేసుకోవచ్చు, ఫస్ట్ టైం ఫైల్ చేసుకోవచ్చు. అర్థమైందా? నో ప్రాబ్లం. బట్ అప్డేటెడ్ రిటర్న్లో ఏం చూపించకూడదు? గతంలో లేని లాస్ని ఇప్పుడు చూపించకూడదు. గతంలో లాస్ ఉంటే ఆ లాస్ని ఇప్పుడు చూపించకూడదా, ఇంక్రీజ్ చేయకూడదు. అర్థమైందా? గతంలో రిఫండ్ లేకపోతే ఇప్పుడు రిఫండ్ క్లెయిమ్ చేయకూడదు. ఆల్రెడీ గతంలో రిఫండ్ ఉంటే ఇప్పుడు రిఫండ్ అని పెంచకూడదు. వీలుంటే తగ్గించడానికి ఓకే కానీ పెంచకూడదు. ఎలా చూసినా డిపార్ట్మెంట్కి ఫేవరబుల్గానే అప్డేటెడ్ రిటర్న్ ఉండాలి. అర్థమైందా పాయింట్? అది మనం కట్ చేసేయడం చాలా ఉంది, బట్ అంత కంజెస్టెడ్ అదంతా అవసరం లేదు. కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే, అప్డేటెడ్ రిటర్న్కి టైం ఇచ్చింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ 21, 22 దీనికి అప్డేటెడ్ రిటర్న్ ఎంత టైంలో ఫైల్ చేయాలి? 2 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్. దీనికి అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4/22. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 23. ఇక్కడ నుంచి 2 years లోపు ఫైల్ చేయొచ్చు అప్డేటెడ్ రేట్. అంటే ఏం డేట్ వస్తుంది చెప్పండి? 31st March 2025. 31st March 25 లోపు ఫైల్ చేయాలి అప్డేటెడ్ రిటర్న్. ఎప్పటి నుంచి? అసెస్మెంట్ ఇయర్ ఎండ్ అయిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు? 2 years లోపు ఫైల్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే, అప్డేటెడ్ రిటర్న్లో నువ్వు కొంత పెనాల్టీ పే చేయాలమ్మా.
పెనాల్టీ ఏంటంటే ఫస్ట్ 12 monthsలో కనుక ఫైల్ చేస్తే నెక్స్ట్ 12 monthsలో కనుక ఫైల్ చేస్తే టోటల్ టైం ఎంత ఇచ్చాడు 24 months. ఫస్ట్ 12 months ఫైల్ చేస్తే అప్డేటెడ్ రిటర్న్ ద్వారా నువ్వు డిక్లేర్ చేయబోతున్న ట్యాక్స్ ఉంటుంది కదా, అప్డేటెడ్ రిటర్న్లో కూడా నువ్వు ట్యాక్స్ చూపిస్తావు కదా, ఆ ట్యాక్స్కి పెనాల్టీ కింద 25% యాడ్ చేయాలంట. ఎంత 25%. ఇది నువ్వు పే చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ 1 lakh వస్తే 1,25,000 పే చేయాల్సి వస్తుంది. అప్డేటెడ్ రిటర్న్కి ఎక్స్ట్రా పే చేయాల్సిన పెనాల్టీ. అర్థమైందా? ఎందుకంటే ఆ ఫెసిలిటీ నీకు ఇచ్చినందుకు. అలాగే ఒకవేళ కనుక ఫస్ట్ 12 months అలా కాకుండా 13 month నుంచి 24 months ఇక్కడ ఫైల్ చేస్తే 50% యాడ్ చేయాలంట పెనాల్టీ. ప్లస్ ఎంత 50%. 1 lakh ఉంటే ఇంకొక 50,000 యాడ్ చేసి పే చేయాలి. అందుకే అప్డేటెడ్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేస్తే బెటర్? ఫస్ట్ 12 monthsలో ఫైల్ చేస్తే బెటరా నెక్స్ట్ 12 months? ఫస్ట్ 12 months అయితే కొంచెం పెనాల్టీ తగ్గుతుంది, ఓన్లీ జస్ట్ 25% పడుతుంది. నెక్స్ట్ 12 months అయితే 50% పే చేయాలి. అర్థమైందా? బట్ ఇందులో చాలా కాంప్లికేటెడ్ ఏంటి అంటే అప్డేటెడ్ రిటర్న్లో ఈ ట్యాక్స్ ఎలా కాలిక్యులేట్ చేయాలనేది చాలా కాంప్లికేటెడ్. దానికి పెద్ద మ్యాటర్ ఉంది. అది మీరు అంత డెప్త్కి వెళ్ళకపోవడమే బెటర్. అలా కాలిక్యులేట్ చేయగా వచ్చిన ట్యాక్స్కి ఈ పర్సంటేజ్లు యాడ్ చేసి పే చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? మీ మెటీరియల్లో దానికి పెద్ద ప్రజెంటేషన్ ఉంది, 140 సెక్షన్లో ఉంటుంది. హౌ టు కాలిక్యులేట్ ద ట్యాక్స్ యాజ్ పర్ అప్డేటెడ్ రిటర్న్. ఓకే, తీసేద్దాం. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏవేంటి థియరీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చెప్పింది? 139(1), నెక్స్ట్ 139(3), 139(4), 139(5), 139(9). హెడ్డింగ్స్ ఏంటి వాటికి? లాస్ రిటర్న్, బిలేటెడ్ రిటర్న్, రివైజ్డ్ రిటర్న్, డిఫెక్టివ్ రిటర్న్. అండ్ లాస్ట్ వన్ ఏంటి? అప్డేటెడ్ రిటర్న్ అమ్మ. అది రీసెంట్గా వచ్చింది కాబట్టి ఎందుకైనా మంచిది చూసుకోండి. కనీసం 1 mark బిట్స్కైనా టైం లిమిట్ ఎప్పటిలోగా చేయాలి, పెనాల్టీ ఎంత, ఇలాంటివి ఏవైనా అడగొచ్చు. క్వశ్చన్స్ డ్రాఫ్ట్ చేసి అడగడానికి ఛాన్స్ ఉంది. సో పాన్ నెంబర్ గురించి కూడా చెక్ చేసుకోండి. పాన్లో కూడా కొన్ని అడిషనల్గా యాడ్ అయినాయి అమ్మ. కొత్తగా పాన్కి అప్లై చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, అమ్మా 20 minutes ప్రొవిజన్ అమ్మ, అడ్వాన్స్ ట్యాక్స్. దీని తర్వాత నెక్స్ట్ సెషన్ ఆఫ్టర్ బ్రేక్ ఏంటంటే టీడీఎస్ ఒక చాప్టర్ అమ్మ, 1 hour. పీజీబీపీ క్యాపిటల్ గెయిన్ హాఫ్ అన్ అవర్. అంటే ఎలా చెప్పాలి, ఎలా చేయాలో చెప్తాను, ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వాటికి ఎంత చెప్పుకున్నా తక్కువే, సరిపోదు. ఒక్క సెక్షన్కే గంట పడుతుంది అది. కాబట్టి హౌ టు కాలిక్యులేట్ ద ఇన్కమ్ అనేది జస్ట్ డీల్ చేద్దాం అంతే. మరి పెద్ద హెడ్స్ కాబట్టి మరీ చెప్పకుండా వదిలేయటం ఎందుకని. ట్యాక్స్ అనేది ప్రీవియస్ ఇయర్లోనే పే చేయాలమ్మా, ఇన్స్టెడ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ బదులు ఎక్కడ ప్రీవియస్ ఇయర్లోనే పే చేయాలి. గుర్తుపెట్టుకోండి పాయింట్, చాలా జాగ్రత్తగా పాయింట్. అన్నీ ఉన్నాయి, అన్ని పాయింట్స్ చెప్పట్లా. ఇంకా అడ్వాన్స్ ట్యాక్స్ ఈజ్ పేయబుల్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఇట్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. పాయింట్ ఓకే కదా? అంతవరకు పక్కన పెట్టండి. 2, అడ్వాన్స్ ట్యాక్స్ అనేది 10,000 ఆర్ మోర్ లైబిలిటీ ఉన్న వాళ్ళే పే చేయాలంట. అంటే నీ ట్యాక్స్ లైబిలిటీ మినిమం 10,000 ఉంటేనే అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయాలంట, అదర్వైజ్ నో నీడ్ అంట. 10,000 దాటిన సీనియర్ సిటిజన్స్ అవసరం లేదంట. సీనియర్ సిటిజన్కి ఎక్సెప్షన్ ఇచ్చాడు. ఈవెన్ ఇఫ్ ట్యాక్స్ లైబిలిటీ ఎక్సీ 10,000, సీనియర్ సిటిజన్, అది కూడా వాళ్ళకి పీజీబీపీ హెడ్ ఉండకూడదంట. పీజీబీపీ హెడ్ లేని senior citizens not liable to pay advance tax even if the tax liability more than or equal to 10,000. ఇంకా వాళ్ళ గురించి వదిలేయండి, పక్కన పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 1, అడ్వాన్స్ ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి? ప్రీవియస్ ఇయర్లో పే చేయాలి. అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత ట్యాక్స్ లైబిలిటీ ఉన్న వాళ్ళు పే చేయాలి? మినిమం 10,000. మోర్ దెన్ 10,000 మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 పే చేయాలి. సరే, క్వశ్చన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ మీద జనరల్లీ ఎప్పుడు ట్యాక్స్ కడతాం? అసెస్మెంట్. కానీ అడ్వాన్స్ ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్లోనే పే చేయమంటుంది. మరి ఈ సంవత్సరం ఎంత ఇన్కమ్ వస్తుందో ఈ సంవత్సరమే నాకు ఎలా తెలుస్తుంది? అందుకే
అడ్వాన్స్ ట్యాక్స్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద పే చేయాలి. దేని మీద? ఎస్టిమేటెడ్ ఇన్కమ్. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ మాత్రం చెప్తాను. సెక్షన్ 209 అమ్మ, హౌ టు కాలిక్యులేట్ అడ్వాన్స్ ట్యాక్స్. అర్థమైందా? 209 సెక్షన్. అవటానికి చాలా సెక్షన్స్ ఉన్నాయి, అందులో మెయిన్ సెక్షన్ ఇదే, సెక్షన్ 209, ప్రొసీజర్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. సెక్షన్ 209, ప్రొసీజర్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. ఫస్ట్ ఏంటంటే నీ ఇన్కమ్ని నువ్వు ఎస్టిమేట్ చేయాలంట. స్టెప్ 1 ఏంటి? ఎస్టిమేట్ ద ఇన్కమ్ ఆఫ్ ద అసెసీ. ఎస్టిమేట్, ఈ సంవత్సరం నీకు ఎంత ఇన్కమ్ రాబోతుందో ఎస్టిమేట్ చేయమంటున్నాడు. ఎస్టిమేట్ ద టోటల్ ఇన్కమ్. ఎస్టిమేట్ ద టోటల్ ఇన్కమ్, ఎస్టిమేటెడ్ ఇన్కమ్. 2, స్టెప్ 2, దీని మీద ఏం చేయాలంటే ట్యాక్స్ లైబిలిటీ కాలిక్యులేట్ చేయాలంట. కాలిక్యులేట్ ట్యాక్స్ లైబిలిటీ ఆన్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్. ట్యాక్స్ లైబిలిటీ, ట్యాక్స్ రేట్స్ తెలుసు కదా, ఆన్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్. ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లైబిలిటీ కాలిక్యులేట్ చేయాలి, ఇంక్లూడింగ్ సర్చార్జ్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తాం. మొత్తం అడ్జస్ట్మెంట్స్ చేసేయాలి, పెండింగ్ పెట్టద్దు, ఇంక్లూడింగ్ సర్చార్జ్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. థర్డ్ స్టెప్ అమ్మ, స్టెప్ 3, ఆ వచ్చిన ట్యాక్స్లోంచి రెడ్యూస్ టీడీఎస్, టీసీఎస్, రిలీఫ్. అండ్ ఏఎంటీ క్రెడిట్ ఏమైనా ఉంటే అది కూడా అడ్జస్ట్ చేయాలంట. టీడీఎస్, టీసీఎస్, రిలీఫ్ ఏమైనా ఉంటే లెస్ చేయాలంట. స్టెప్ 2లోంచి లెస్ చేయాలంట. లెస్ చేయగా వచ్చిన బ్యాలెన్స్ ట్యాక్స్ లైబిలిటీ. స్టెప్ 4, బ్యాలెన్స్ ట్యాక్స్ లైబిలిటీ. బ్యాలెన్స్ ట్యాక్స్ లైబిలిటీ అంటే ఎలా వస్తుంది? స్టెప్ 2 మైనస్ స్టెప్ 3. బ్యాలెన్స్ ట్యాక్స్ లైబిలిటీ ఇఫ్ more than or equal to 10,000, then you are required to pay advance tax. లాస్ట్ స్టెప్లో వచ్చిన అమౌంట్ ఎంత ఉంటే, మినిమం 10,000 కనుక ఉంటే దెన్ యూ ఆర్ లైబుల్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్. ఇప్పుడు ఈ అన్ని స్టెప్స్ వేసుకుంటూ వచ్చిన తర్వాత 8,000 వచ్చింది, అవసరం లేదు, నో నీడ్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్. అడ్వాన్స్ ట్యాక్స్ లైబిలిటీ విల్ అరైజ్ ఓన్లీ ఇఫ్ యువర్ ట్యాక్స్ లైబిలిటీ ఈజ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. అర్థమైందా? ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి? లైబిలిటీ కాలిక్యులేట్ చేయాలి, ట్యాక్స్ లైబిలిటీ. దాంట్లోంచి ఏం తీసేయాలి? టీడీఎస్, టీసీఎస్, రిలీఫ్ ఏమైనా ఉంటే మైనస్ చేయాలి. బ్యాలెన్స్ ట్యాక్స్ లైబిలిటీ ఇఫ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 దెన్ లైబుల్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్. అర్థమైందా? సరే, ఇది ఒకటమ్మ. ఇందులో సెక్షన్ 211 ఇదేం చెప్తుందంటే ఇక్కడ వచ్చిన ట్యాక్స్ ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్మెంట్లో పే చేయమంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఇన్స్టాల్మెంట్లో పే చేయాలంట. డ్యూ డేట్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. అడ్వాన్స్ ట్యాక్స్ని ఏ డేట్స్ లోపు పే చేయాలి? క్వార్టర్లీ పేమెంట్స్ చేయాలంటాం. ఎలా? క్వార్టర్లీ పేమెంట్ June 15th, ఆన్ ఆర్ బిఫోర్ June 15th అమ్మా, ఆన్ ఆర్ బిఫోర్ June 15th. నాట్ లెస్ దెన్ 15% పే చేసి ఉండాలంట. నాట్ లెస్ దెన్ 15%. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 lakh వచ్చింది అనుకోండి, 1 lakhలో 15,000 అంటే 15% అంటే 15,000కి తగ్గకుండా క్లియర్ చేసి ఉండాలి. ఏ డేట్ లోపు? June 15th లోపు. June 15th లోపు 15 క్లియర్ చేయాలి. నాట్ లెస్ దెన్, తగ్గకూడదు. ఎక్కువ పే చేసుకున్నారు నో ప్రాబ్లం. అర్థమైందా? అలాగే నెక్స్ట్ September 15th, నాట్ లెస్ దెన్ 45% అంటాము. ఎంత క్లియర్ అవ్వాలి? నాట్ లెస్ దెన్ 45% ఇన్క్లూడింగ్ ప్రీవియస్ పేమెంట్ అమ్మ, అది కూడా కలిపి 45 అమ్మ. గతంలోనే నువ్వు 15 పే చేస్తుంటే
ఇప్పుడు ఒక 30 పే చేస్తే చాలు, అంటే 45 క్లియర్ చేసి ఉండాలి ఈ టైంకి. ఆ 2 ఇన్స్టాల్మెంట్స్ కలిపి 45 క్లియర్ అవ్వ ఉండాలి. అర్థమైందా? అలాగే December 15th నాట్ లెస్ దెన్ 75% అమ్మా, ఇంక్లూడింగ్ ప్రీవియస్ 2 పేమెంట్స్ అమ్మా. March 15th నాట్ లెస్ దెన్ 100%. అడ్వాన్స్ ట్యాక్స్ డ్యూ డేట్స్ అమ్మా. అర్థమైందా? అలాగే 115 కాదు, పీజీబీపీలో ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఉంది కదా, 44AD 44ADA. ఆ ప్రెజెంటివ్ ట్యాక్స్లో కవర్ అవుతున్న వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ 100% ఒకేసారి కట్టేయాలంట. అది కూడా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ రోజు ఎప్పుడు? మార్చ్ 15th లోపు ఎప్పుడైనా పే చేసుకోవచ్చు, ఒకేసారి క్లియర్ చేయాలి. వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ అప్లై కాదంట. అర్థమైందా? అదే నోట్ పాయింట్, దీనికి ఇంపార్టెంట్ నోట్ అమ్మా. నోట్ assessee covered under section 44AD and 44ADA are required to pay advance tax, are required to pay whole of advance tax on single installment on or before ఏ రోజులోపు? 15th March. లాస్ట్ డేట్ ఉంది కదా, ఆ డేట్ లోపు ఎప్పుడైనా క్లియర్ చేసుకోవచ్చు అంట. 100% క్లియర్ చేసేయాలంట. అర్థమైందా? అంటే June 15th కింద క్లియర్ చేయాలనే రూల్ వాళ్ళకి లేదంట. ఎప్పుడైనా పే చేసుకోండి, మార్చ్ దాటకుండా చూసుకోండి. March 15th లోపు అట్ ఎనీ టైం నువ్వు క్లియర్ చేసుకోవచ్చు. సింగిల్ ఇన్స్టాల్మెంట్లో టోటల్ అమౌంట్ ఒకేసారి కట్టేయమంటున్నాడు. అది కూడా లాస్ట్. ఎవరికిది అంటే ద అబౌవ్ ఇన్స్టాల్మెంట్స్ నాట్ అప్లికబుల్ హియర్ అమ్మా. ఇక్కడ పైన చెప్పిన ఇన్స్టాల్మెంట్స్ అప్లై కాదు. అర్థమైందా పాయింట్? ఓకేనా? సో ఇది. బట్ వాట్ అబౌట్ 44AE? ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో ఇంకొక సెక్షన్ ఉంది, ఫ్లయింగ్ ఆఫ్ వెహికల్స్కి, 44AE. మరి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళకి ఈ ఇన్స్టాల్మెంట్స్ అప్లై అవుతాయి, వీళ్ళిద్దరికి అప్లై కావు. అర్థమైందా? అంటే ద అబోవ్ ఇన్స్టాల్మెంట్స్ అప్లికబుల్ టు 44AE, ADAకి మాత్రం అప్లై కావు. క్వశ్చన్ అర్థమైందా? డిసైడ్. నెక్స్ట్ 234B. 234B interest for non-payment of advance tax. Interest for non-payment of advance tax or payment of advance tax is less than 90% of assessed tax. Payment of advance tax is less than 90% of assessed tax. ఇంట్రెస్ట్ పాయింట్ అమ్మిది, ఇంట్రెస్ట్ సెక్షన్ ఇది. అస్సలు అడ్వాన్స్ ట్యాక్స్ 10,000 దాటితే ట్యాక్స్ లైబిలిటీ ఏం చేయాలి? అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి కదా. నేను అసలు పే చేయాల, పే చేయకపోతే 234B వస్తుంది, నేను ఇంట్రెస్ట్ కట్టాలి ఈ సెక్షన్ ప్రకారం. అర్థమైందా? నాన్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్, అస్సలు పే చేయకపోతే, బట్ నేను పే చేశాను కానీ నేను పే చేయాల్సిన దానికంటే తగ్గటం కాదు, 90% కంటే తగ్గింది, అప్పుడు షార్ట్ ఫాల్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. అర్థమైందా పాయింట్? సో 2 వైలేషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి నాన్ పేమెంట్, ఒకటి ఇంకొకటి పేమెంట్ లెస్ దెన్ 90% ఆఫ్ ద అసెస్డ్ ట్యాక్స్ అమ్మ. ఈ వైలేషన్ జరిగినప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ అనగానే మనకి 3 క్వశ్చన్స్ వస్తాయమ్మా. క్వశ్చన్ 1, రేట్ ఏంటి, ఏ పీరియడ్కి పే చేయాలి, ఎంత పే చేయాలి, ఈ క్వశ్చన్స్ వస్తాయి కదా, అవే చెప్తాను. రేట్ at the rate of 1%,
per month or part of the month? 1% per month or part of the month? ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? 1% పడుతుంది పర్ మంత్, పార్ట్ ఆఫ్ ద మంత్. అంటే పార్ట్ ఆఫ్ ద మంత్ కూడా 1% తీసుకోవాలి. అలాగే ఇంట్రెస్ట్ ఈస్ పేయబుల్ ఆన్, దేని మీద పే చేయాలి అనే క్వశ్చన్. అలాగే పీరియడ్ ఆన్ విచ్ ఇంట్రెస్ట్ ఈస్ పేయబుల్, పీరియడ్ ఫర్ విచ్, ఏ పీరియడ్కి పే చేయాలి. పీరియడ్ ఫర్ విచ్ ఇంట్రెస్ట్ ఈస్ పేయబుల్. ఓకే, ఇంట్రెస్ట్ దేని మీద పే చేయాలి, ఏ పీరియడ్కి పే చేయాలి. ఇందులో 2 వైలేషన్స్ ఉన్నాయమ్మా. వైలేషన్ 1 ఏంటి? నాన్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్, నాన్ పేమెంట్. అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ పెయిడ్ ఈజ్ లెస్ దెన్ 90% ఆఫ్ అసెస్డ్ ట్యాక్స్. ఇలా 2 వైలేషన్స్ అమ్మా. వైలేషన్ 1 జరిగినప్పుడు అసెస్డ్ ట్యాక్స్ మైనస్ అసెస్డ్ ట్యాక్స్ ఉంటుంది కదా, దాంట్లోంచి టీడీఎస్ టీసీఎస్ రిలీఫ్. ఈ షార్ట్ ఫాల్ మీద పే చేయాలంట. అలాగే రైట్ సైడ్కి వచ్చేటప్పటికి అసెస్డ్ ట్యాక్స్ మైనస్ టీడీఎస్ టీసీఎస్ రిలీఫ్ మైనస్ ఇక్కడ కొంత అమౌంట్ పే చేస్తున్నావు కదా నువ్వు, ఆ పే చేసింది ఏం చేయాలి, లెస్ చేయాలి. అడ్వాన్స్ ట్యాక్స్ పెయిడ్ 90%కి తగ్గింది, అసలు పే చేయకుండా లేవు కదా, ఆ పే చేసిన అమౌంట్ లెస్ చేసుకోమంటున్నాడు. అలా లెస్ చేయగా వచ్చిన షార్ట్ ఫాల్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ దేని మీద పే చేయాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్ అమ్మ. నా దగ్గర 10 months 2 days లేట్ అయింది అనుకోండి, 11 months తీసేసుకోవచ్చు. పార్ట్ ఆఫ్ ద మంత్ కూడా 1% తీసుకోండి అని అర్థం. 1 day ఉన్న 1% యాడ్ చేసుకోవచ్చు, అందుకే పార్ట్ ఆఫ్ ద మంత్ అని ఇచ్చాం. అర్థమైందో? సరే, ఏ పీరియడ్కి పే చేయాలి? అడ్వాన్స్ ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి, ప్రీవియస్ ఇయర్లోనా అసెస్మెంట్ ఇయర్? ప్రీవియస్ ఇయర్. మరి ఇప్పుడు నువ్వు వైలేట్ చేసినట్టు ఎప్పుడు అవుతుంది, అసెస్మెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ ఎక్స్పైర్డ్ అయిన తర్వాత నుంచి వైలేషన్లోకి వస్తుంది. అంటే ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ నుంచి ఇంట్రెస్ట్ పడుతుంది టు ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్. అసెస్మెంట్ కంప్లీషన్ వరకు తీసుకోవాలి. ఫ్రమ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. అంటే 1st April దగ్గర స్టార్ట్ చేయాలి. టు ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్. టు ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్. మీరు ఈ చార్ట్ దగ్గర పెట్టుకుని ప్రాబ్లం ఉంది మీ దగ్గర, చెక్ చేసుకుంటే కొంచెం ఐడియా వస్తుంది ఎలా చేయాలి ఏంటనేది. ఆ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. షార్ట్ ఫాల్ని నియరెస్ట్ 100sలోకి రౌండ్ ఆఫ్ చేయొచ్చమ్మా, అదొకటి మీకు ప్రాబ్లంలో ఉపయోగపడుతుంది. ఈ షార్ట్ ఫాల్స్ని ఏం చేయొచ్చు, రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ 100s, ignoring fractions. ఫ్రాక్షన్స్ ఇగ్నోర్ చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. అంటే నియరెస్ట్ అంటే 2 వైపులా వెళ్ళకూడదు, ఆల్వేస్ ఇగ్నోర్ చేయాల్సిందే. సో 33,133 ఉందనుకోండి, ఏం చేద్దాం, 33,100 తీసుకోవాలి. 10sలో కాదు 100sలోకి రౌండ్ అప్ చేయాలి, అంటే 2 zeros ఉండాలి. అర్థమైందా? 33,199 ఉంది. ఈ లాస్ట్ 2 digitsని రౌండ్ అప్ చేయాలి.
ఇక్కడ కూడా ఎంత చేద్దాం 100. ఆల్వేస్ కిందకే రావాలి, ఇగ్నోరింగ్ ద ఫ్రాక్షన్స్. ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ 2 digits ఈవెన్ 99 రూపీస్ ఉన్నా వదిలేయాల్సిందే, వదిలేసి దాని ముందున్న 100లోకి వచ్చేయటమే. మరి ఇన్కమ్ ట్యాక్స్ని నియరెస్ట్ టెన్స్లోకి రౌండ్ ఆఫ్ చేయని ఉంటుంది. టోటల్ ఇన్కమ్ని, ట్యాక్స్ లైబిలిటీని టెన్స్లోకి రౌండ్ ఆఫ్ చేయాలి. అడ్వాన్స్ ట్యాక్స్ షార్ట్ ఫాల్ని హండ్రెడ్స్లోకి రౌండ్ ఆఫ్ చేయాలి. అర్థమైందా? అది వేరు ఇది వేరు. ఇది అక్కడ తీసుకెళ్ళి అక్కడ అప్లై చేస్తున్నారు కొంతమంది, చూసుకోండి. ఇక్కడే హండ్రెడ్స్లోకి రౌండ్ ఆఫ్ చేయాలి. ఇన్కమ్ని టెన్స్లోకి రౌండ్ ఆఫ్ చేయాలి. టెన్స్ అంటే 1 digit 1 0 ఉంటే చాలు. ఇక్కడ 2 digits 2 zeros ఉండాలి. అర్థమైందా పాయింట్ ఏంటనేది? 234B అమ్మ, 234C కూడా ఉంది, నాకు చెప్పట్లేదు. 234C ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కదా, ప్రతి డేట్న ఎంత పే చేయాలో ఉందా? June 15th ఎంత క్లియర్ చేయాలి? 15. వాడు 15 కంటే తక్కువ పే చేస్తే ఆ తగ్గిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది 1% ఫర్ 3 months. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ షార్ట్ ఫాల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 1%, సెకండ్ ఇన్స్టాల్మెంట్ వరకు పే చేయాలి. అంటే ఎన్ని మంత్స్? 3 months. ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మిస్ అయింది, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో కలవచ్చు కదా. అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ షార్ట్ ఫాల్ మీద 3 months ఇంట్రెస్ట్, థర్డ్ 3 months, లాస్ట్ది 1 month అమ్మ. సో 234C అది ఇన్స్టాల్మెంట్స్ వైలేషన్ చెప్తుంది. అది డ్యూ డేట్స్ ఇచ్చాడు కదా, డ్యూ డేట్స్ రోజు వాడు చెప్పిన పర్సంటేజ్ కనుక నువ్వు క్లియర్ చేయకపోతే ఆ ఇన్స్టాల్మెంట్ షార్ట్ ఫాల్ మీద ఇంట్రెస్ట్ పేమెంట్ చేయండి అని చెప్తుంది. ఏ సెక్షన్ అది? 234C అమ్మ. అర్థమైందా? 234C షార్ట్ ఫాల్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. ఇది వచ్చి టోటల్ అడ్వాన్స్ ట్యాక్స్ అసలు పే చేయకపోతే వచ్చే పాయింట్ అమ్మ. ఓకే, చూద్దాం. లాస్ట్లో ఒక 5 minutes టైం ఉంటే చెప్తాను అది కూడా, లేకపోతే ఈ సెక్షన్ అయితే చూసుకోండి. మేబీ అడ్వాన్స్ ట్యాక్స్ మీద క్వశ్చన్ అడగలేదమ్మా ఇప్పటి వరకు, అడగకపోవచ్చు. ఒకవేళ అడిగినా B అడుగుతాడు, అంతవరకు చూసుకోండి. ఓకే, బ్రేక్ తర్వాత చూద్దాం. TDS చాప్టర్ అమ్మ, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. టేబుల్ అమ్మ, ముఖ్యంగా టేబుల్ ఎలా చదవాలి, ఆ ప్రజెంటేషన్ తెలుసుకుంటే చాలు, ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరు మాట్లాడద్దు, రీసౌండ్ వస్తుంది రూమ్ ఏంటంటే. సో ఇది టేబుల్ ఏంటంటే జనరల్గా TDS పేయర్ చేయాలమ్మా. ఎవరు పేయీకి పేమెంట్ ఇచ్చేటప్పుడు పేమెంట్లో ట్యాక్స్ కట్ చేసి ఇవ్వాలి. జనరల్గా హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ TDS? పేయర్. ఇప్పుడు ఏం చేస్తాడు పేయరు? పేయీకి పేమెంట్ ఇస్తాడు కదా, ఏ పేమెంట్ అయితే అది, ఆ పేమెంట్లోంచి ఏం చేయాలి? TDS కట్ చేసి ఆ TDSని తీసుకువెళ్ళి గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఈ రెండు చేయాల్సింది ఎవరు? పేయరే చేయాలి. అర్థమైందా? అంటే ఈ TDS చాప్టర్ మొత్తం పేయర్కి అటాచ్ చేయాల్సిన చాప్టర్ అమ్మ. ఇందులో చేయాల్సిన ప్రతి పని కూడా పేయరే. ఇందులో ఏది చేయకపోయినా పేయర్ ఈజ్ పనిషబుల్ అమ్మ. అందుకే పేయర్ని డిడక్టార్ అని కూడా అంటాం. ఏమంటాం? డిడక్టార్ అన్నా పేయర్ అన్నా ఒకటే. పేయర్కి 2 నేమ్స్ ఉన్నాయమ్మా, రిసిపియంట్ అనొచ్చు లేదా డిడక్టీ అనొచ్చు. ఓకే, జనరల్గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ప్రకారం జరుగుతుంది, అవునా? కానీ TDS అనేది TDS రేట్స్, TDSకి సెపరేట్ రేట్స్ ఉన్నాయమ్మా. అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వకూడదు ఇక్కడ. అందుకే TDS ఈజ్ నాట్ ఏ ఫైనల్ ట్యాక్స్ సెటిల్మెంట్ అమ్మా. TDS షల్ బి మేడ్ యాజ్ పర్ TDS rates. TDS shall be made as per TDS rates, not as per
ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, అది గుర్తుపెట్టుకోవాలి. టీడీఎస్కి సెపరేట్ రేట్స్ ఉన్నాయి, బట్ ఇన్కమ్ ట్యాక్స్ సెటిల్మెంట్ చేయాల్సింది ఏ రేట్స్ ప్రకారం? ఇన్కమ్ ట్యాక్స్ రేట్సే. ఫైనల్ ట్యాక్స్ సెటిల్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ప్రకారమే జరుగుతుంది. కానీ టీడీఎస్ కట్ చేసేటప్పుడు టీడీఎస్ రేట్ ప్రకారం కట్ చేయాలి. అందుకే టీడీఎస్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ సెటిల్మెంట్ అమ్మా. అందుకే టీడీఎస్ పోని ఇంకా ట్యాక్స్ ఉండొచ్చు నీ దగ్గర. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తే మేబీ ఇంకొంత ట్యాక్స్ ఉండొచ్చు. ఆ బ్యాలెన్స్ నువ్వు అప్పుడు పే చేసుకోవటమే. అర్థమైందా పాయింట్? టీడీఎస్ షాల్ బి మేడ్ యాజ్ పర్ టీడీఎస్ రేట్స్ ఎక్సెప్ట్ 2 సెక్షన్స్ తప్పమ్మా. ఎక్సెప్ట్ సెక్షన్ 192 శాలరీలో టీడీఎస్ చేసేటప్పుడు 194P, ఈ 2 సెక్షన్స్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతాం. మిగతా అన్ని చోట్ల టీడీఎస్ రేట్సే ఫాలో అవ్వాలి. ఓకేనా? అర్థమైందా? అలాగే టీడీఎస్ ఎవరు చేయాలి? పేయర్ చేయాలి. చేయకపోతే రెస్పాన్సిబిలిటీ కూడా పేయర్దే. పేయర్కి పనిష్మెంట్ ఉంటుందమ్మా. టీడీఎస్ చేయనందుకు ఇంట్రెస్ట్ పడుతుంది, డిపాజిట్ లేట్ అయినా ఇంట్రెస్ట్ పడుతుంది. ప్లస్ టీడీఎస్ చేయకపోతే అసెసీ ఇన్ డిఫాల్ట్ అంటాం, డిఫాల్టెడ్ అసెసీ అంటాం. ఇలా రకరకాల పనిష్మెంట్స్ ఉన్నాయి పేయర్కి. ఎవరికి? పేయర్కి. సరే, టీడీఎస్ ఇక్కడ ఇచ్చాడు. మనం చెప్పుకున్న పాయింట్లన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా. మీరు ఇక్కడ ఏం చదవక్కర్లా, మెటీరియల్లో ఉన్నాయి. టేబుల్ చూడండి ఒకసారి. టేబుల్లో ఒక కాలం అమ్మ, సో ఫస్ట్ ఏంటంటే సెక్షన్ అమ్మ. ఫస్ట్ కాలం ఏంటి? సెక్షన్. ఏ పేమెంట్లో టీడీఎస్ చేయమంటుందో ఆ సెక్షన్ చెప్పేదే ఏ కాలం? పేమెంట్ కాలం. పేమెంట్. ఇప్పుడు చెప్పండి, 192 దేంట్లో టీడీఎస్ చేయమంటుంది? శాలరీలో. ఇలా కనెక్ట్ చేసి చదవాలి పాయింట్ని. శాలరీలో టీడీఎస్ చేయమని చెప్పే సెక్షన్ ఏంటి? 192. ఆ రెండు కూడా అందులో ఒకటి చెప్తే ఇంకోటి చెప్పగలగలరు. 192 డీల్స్ విత్ టీడీఎస్ ఆన్ శాలరీ పేమెంట్ అమ్మ. శాలరీలో టీడీఎస్ చేయమని చెప్పే సెక్షన్ 192 అమ్మ. సెక్షన్ నెంబర్స్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. అన్ని కాకపోయినా కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ని గుర్తుపెట్టుకోండి. 2 థ్రెషోల్డ్ లిమిట్ అమ్మ. దీన్ని ఎగ్జంప్షన్ లిమిట్ అని కూడా అంటాం. ఎగ్జంప్షన్ లిమిట్. ఈ కాలంలో అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ లోపు పేమెంట్ ఉంటే టీడీఎస్ వద్దు, ఆ లిమిట్ దాటితేనే టీడీఎస్ కట్ చేయండి అని చెప్పడాన్ని థ్రెషోల్డ్ లిమిట్ అంటాం. ఎంటైర్ టేబుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాలం అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ ఉంది కదా, డివిడెండ్ సెక్షన్ ఏంటి? 194. ఇక్కడ ఎంత ఉంది? 5000. అంటే ఒక కంపెనీ ఒక షేర్ హోల్డర్కి 5000 దాటి డివిడెండ్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ కట్ చేసి ఇస్తుంది. ఒకవేళ 5000 కానీ బిలో కానీ ఇస్తే నో టీడీఎస్ అమ్మ, ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తుంది. షేర్ హోల్డర్కి 3000 డివిడెండ్ ఇచ్చేటప్పుడు ఈజ్ ఇట్ సబ్జెక్ట్ టు టీడీఎస్? నో నీడ్ అమ్మ. అర్థమైందా పాయింట్? థ్రెషోల్డ్ లిమిట్ అంటే అప్ టు దట్ లిమిట్ టీడీఎస్ ప్రొవిజన్స్ నాట్ అప్లికబుల్ అని అర్థం. ఆ లిమిట్ క్రాస్ అయ్యి పేమెంట్ ఇచ్చేటప్పుడే టీడీఎస్లు అప్లై చేయండి. ఇంపార్టెంట్ పాయింట్. థ్రెషోల్డ్ లిమిట్ దాటితే టీడీఎస్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ఎంటైర్ అమౌంట్. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ దట్ కాదు. నువ్వు 6000 డివిడెండ్ ఇస్తే 6000 మీద టీడీఎస్ కట్ చేయాలి. 5000 బిలో ఉంటే అవసరం లేదు. థ్రెషోల్డ్ లిమిట్ ఉన్న ప్రతి చోట దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇఫ్ పేమెంట్ ఎక్సీడ్ ద థ్రెషోల్డ్ లిమిట్ దెన్ ఎంటైర్ అమౌంట్ ఈజ్ సబ్జెక్ట్ టు టీడీఎస్ అమ్మ. అర్థమైందో? గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్ట్ 2-3 సెక్షన్స్ అమ్మ. 2-3 సెక్షన్స్లో మాత్రం ఇన్ ఎక్సెస్ ఆఫ్ దట్ మీద టీడీఎస్ చేయమని చెప్తున్నాయి. 194Q ఒకటి, క్యాష్ విత్ డ్రాల్ ఒకటి, కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అవి ఓన్లీ థ్రెషోల్డ్ లిమిట్ దాటి ఇచ్చే పేమెంట్ మీద టీడీఎస్ కట్ చేయండి, ఫుల్ పేమెంట్ మీద వద్దు అని చెప్తుంది. అవి తప్ప మిగతా అన్ని సెక్షన్స్లోనూ కూడా టోటల్ పేమెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు టీడీఎస్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్ థ్రెషోల్డ్ లిమిట్ అమ్మ. పాయింట్స్ అర్థమైనాయి కదా? సెక్షన్ ఎలా చదవాలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెక్షన్ నెంబర్ అమ్మ. ఫస్ట్ ఏంటి? సెక్షన్. 2 ఏ పేమెంట్లో టీడీఎస్ చేయమంటుంది? 194 డివిడెండ్స్లో టీడీఎస్ చేయమంటుంది. ఎంత క్రాస్ అయితే 5000 క్రాస్ అయితే టీడీఎస్ చేయమంటుంది. ప్రాబ్లంలో ఇవేమి ఇవ్వడు. మిస్టర్ ఎక్స్ రిసీవ్డ్ డివిడెండ్స్ ఫ్రమ్ ఎక్స్ లిమిటెడ్ 7500
అప్లై ద టీడీఎఫ్స్ ఇంప్లికేషన్స్ అని చెప్తాడు. టీడీఎస్ ఆబ్లిగేషన్స్ చెప్పమంటాడు. ఎక్స్ 7,500 డివిడెండ్స్ తీసుకుంటున్నాడు. ఎక్స్ లిమిటెడ్ పెయిడ్ డివిడెండ్ ఆఫ్ 7,500 టు ఏ షేర్ హోల్డర్. టీడీఎస్ ఆబ్లిగేషన్స్ చెప్పమంటాడు. ఏం చేయాలి చెప్పండి? చేయాలా వద్దా? చేయాలి. బికాస్ పేమెంట్ ఎక్స్ 5,000. ఏ సెక్షన్ ద్వారా? 194. ఇలాగే ఆన్సర్ చేయాలి. వాడు 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మూడిట్లో 3 డిఫరెంట్ సెక్షన్స్ మీద ఇస్తున్నాడు. ఒకే సెక్షన్ అడగడు. 3 పాయింట్లు ఇస్తాడు. ఒక్కో పాయింట్ ఒక్కో సెక్షన్ మీద ఉంటుంది. టీడీఎస్ చెయ్యాలా వద్దా చెప్పమంటాడు. చేయాల్సి వస్తే ఎంత చేయాలో చెప్పాలి. అవసరం లేకపోతే ఎందుకు అవసరం లేదో రీజన్ చెప్పాలి. అవసరం లేకపోవటానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, థ్రెషోల్డ్ లిమిట్ దాటకపోవటం, లేదా ఎక్సెప్షన్స్ లో కవర్ అవటం. ఈ సెక్షన్ కి లాస్ట్ కాలం ఏంటి? ఎక్సెప్షన్స్. ఏమనొచ్చు దీన్ని? ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్స్ అంటే ఈ కేసెస్ లో ఆ సెక్షన్, ఈ కేసెస్ లో ఈ సెక్షన్ అప్లై కాదు అని అర్థం. అప్లై కాదు అంటే అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్ నాట్ సబ్జెక్ట్ టు టీడీఎస్ అని అంటే ఈవెన్ 5,000 దాటినా టీడీఎస్ అవసరం లేదు అని అర్థం. అలాంటి కేసెస్ ఏమంటాం? ఎక్సెప్షనల్ కేసెస్ అంటాం. అంటే అక్కడ ఈ సెక్షన్ ఫాలో అవ్వద్దు అని అర్థం. అర్థమైందా పాయింట్? ఒక బ్యాంకు కస్టమర్కి ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ ఏమంటుంది? 194 సెక్షన్, 194A. ఎక్సెప్షన్స్ లో ఏమని ఉందంటే అనదర్ బ్యాంక్ అని ఉంది. అంటే అర్థం ఏంటి? అంటే ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంకుకి ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు అవసరం లేదు అని అర్థం. అర్థమైందా పాయింట్? సో ఎక్సెప్షన్స్ లో కూడా అన్ని అవసరం లేదు, కానీ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి చెక్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇంపార్టెంట్ అని చెప్పి చూసుకుంటూ ఉండండి. సో సరే, 194 చెప్పండి. దేంట్లో టీడీఎస్ ఏమంటుంది? ఎంత క్రాస్ అయితే? 5,000 క్రాస్ అయితే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5,000 ఎంటైర్ అమౌంట్. ఎంటైర్ అమౌంట్ ఇస్ సబ్జెక్ట్ టు టీడీఎస్. ఎవరు చేయాలి టీడీఎస్? పేయర్. డివిడెండ్స్ విషయంలో పేయర్ అంటే ఎవరు? ఎవరైతే కంపెనీ తరపున రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని నియమిస్తుంది డివిడెండ్ ఇవ్వటానికి, వాడిని ఏమంటాం? ప్రిన్సిపల్ ఆఫీసర్ అంటాం. వాడే పేయర్ అవుతాడు, వాడే టీడీఎస్ చేయాలి. ఇంకా వాడి పేరుతో మనకు అనవసరం. ద పర్సన్ హూ రెస్పాన్సిబుల్ ఫర్ పేమెంట్ ఎవరైతే ఉంటాడో వాడే టీడీఎస్ చేయాలి. వాడికి ఒక పేరు ఇచ్చాడు అంతే. ఆ పేరు మనల్ని ఏం అడగడు కదా. ప్రాబ్లంలో డివిడెండ్ వీడిస్తున్నాడు అని చెప్తాడు. XYZ లిమిటెడ్ ఇస్తుంది అంటుంది. అంటే XYZ లిమిటెడ్ ఈ సబ్జెక్టు టీడీఎస్ అండర్ సెక్షన్ 194. ఎట్ ద రేట్ ఆఫ్, రేట్ ఎంతమ్మా? 10% కట్ చేయాలంట. ఇది ఇన్కమ్ ట్యాక్స్ రేటా టీడీఎస్ రేటా? టీడీఎస్ రేట్. అర్థమైందా పాయింట్? జనరల్లీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఏంటి డివిడెండ్స్ కి? స్లాబ్ రేట్స్ అమ్మా. అప్ టు 2.5 lakhs నిల్, నెక్స్ట్ 2.5 lakhs 5%. ఇన్కమ్ ట్యాక్స్ ఏమో స్లాబ్ రేట్స్ లో ఉంటుంది, టీడీఎస్ ఏమో 10% రేట్ అప్లై. అందుకే చెప్పాను టీడీఎస్ షల్ బి మేడ్ యాజ్ పర్ టీడీఎస్ రేట్స్, నాట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, ఎక్సెప్ట్ 2 sections. ఆ 2 sections లో స్లాబ్ రేట్స్ ప్రకారమే టీడీఎస్ కట్ అవుతుంది. అవి వచ్చినప్పుడు చెప్తాను ఏంటనేది. చెప్పండి, 194 దేంట్లో టీడీఎస్ ఏముంటుంది? డివిడెండ్స్. ఎంత క్రాస్ అయితే? 5,000. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ టీడీఎస్? కంపెనీ. ఎవరికి పే చేసేటప్పుడు? అంటే ఎవరి కాలం ఏంటి? పేయి. రిసిపియంట్. రిసిపియంట్ ఎవరై ఉండాలి? రెసిడెంట్ అయి ఉండాలి. రిసిపియంట్ అంటే డివిడెండ్స్ లో రిసిపియంట్ అంటే ఎవరు? షేర్ హోల్డర్. షేర్ హోల్డర్ ఎవరై ఉండాలి? రెసిడెంట్ పర్సన్. రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత? 10% అమ్మా. అర్థమైందా? నేను ఈ పాయింట్ చెప్తాను. టైమ్ ఆఫ్ డిడక్షన్ అంటాం దీన్ని. జిఎస్టీలో టైమ్ ఆఫ్ సప్లై అని ఉంటుంది కదా, అలాగే ఇక్కడ టైమ్ ఆఫ్ డిడక్షన్. ఏ పాయింట్ ఆఫ్ టైంలో టీడీఎస్ చేయాలి? ఎవరు? పేయర్. అర్థమైందా? దానికి 2 మెథడ్స్ ఉన్నాయమ్మా. ఒక మెథడ్ ఏంటంటే కొన్ని కేసెస్లో, ఇన్ సమ్ కేసెస్, మీరేం నోట్ చేయక్కర్లా, టైమ్ ఆఫ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడుంటే అప్పుడే టీడీఎస్ చేయాలంట. పేమెంట్ డేట్ ఎప్పుడుంటే అప్పుడు టీడీఎస్ కట్ చేయాలంట. కొన్ని సెక్షన్స్లో ఇది ఫాలో అవ్వాలి, కొన్ని సెక్షన్స్లో ఏం ఫాలో అవ్వాలంటే ఇన్ సమ్ కేసెస్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ క్రెడిట్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ చూడాలి. డేట్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ద అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్.
కొన్ని సెక్షన్స్లో ఇది ఫాలో అవ్వాలి, కొన్ని సెక్షన్స్లో ఇది ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈచ్ సెక్షన్ పక్కన ఇది రాసి ఉంటుంది చూడండి. ఇదేంటి? టైమ్ ఆఫ్ పేమెంట్. ఇది టైమ్ ఆఫ్ పేమెంట్. ఇది పేమెంట్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ప్రతి సెక్షన్లో ఆ 2 మెథడ్సే రిపీట్ అవుతూ ఉంటాయి. అవేవో ముందే చెప్పేసుకున్నాం అనుకోండి, మీరు అది అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, 194 దేంట్లో టీడీఎస్ ఏమంటుంది? డివిడెండ్స్. ఎంత క్రాస్ అయితే 5000 ఎవరు చేయాలి? కంపెనీ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫీసర్ అని పేరు పెట్టొచ్చు కావాలంటే. ఎవరికి పేమెంట్, ఎవరికి ఇచ్చేటప్పుడు? రెసిడెంట్ పర్సన్స్. రేట్ ఎంత? 10%. అది కూడా పాన్ నెంబర్ ఇస్తే. పాన్ టీడీఎస్ చేసేది ఎవరు? పేయర్ కదా. ఇప్పుడు పేయర్కి పాన్ నెంబర్ ఇవ్వాలంట. ఇస్తే 10%, ఇవ్వకపోతే మ్యాక్సిమం మార్జినల్ రేట్ కట్ అవుతుందంట. టీడీఎస్ రేట్స్ 2 ఉన్నాయి. పాన్ సబ్మిట్ చేస్తే 10%, పాన్ సబ్మిట్ చేయకపోతే మ్యాక్సిమం మార్జినల్ రేట్ అమ్మా. మ్యాక్సిమం మార్జినల్ రేట్ అంటే మన స్లాబ్ రేట్స్లో హైయెస్ట్ స్లాబ్ ఏంటి? 30%. 30% ప్లస్ సర్చార్జ్ ప్లస్ ఎడ్యుకేషన్ చెస్, ఇది కలిపితే వచ్చేది మ్యాక్సిమం మార్జినల్ రేట్. అంటే హయ్యర్ టీడీఎస్ కట్ అవుతుంది. దాదాపు 40 to 50 మధ్యలో ఉంటుంది. అది టీడీఎస్ ఆ రేటు ప్రకారం కట్ చేయమంటున్నాడు. ఎప్పుడు? పాన్ నెంబర్ కనుక ఇవ్వకపోతే. ఎవరు? పేయి. ఇక్కడ పేయి అంటే ఎవరు? షేర్ హోల్డర్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? పేయర్కి, అంటే కంపెనీకి సబ్మిట్ చేయాలి. పాన్ ఇవ్వకపోతే మ్యాక్సిమం మార్జినల్ రేట్, పాన్ ఇస్తే 10% అంటాం. అర్థమైందా పాయింట్ ఏంటనేది? అలాగే టీడీఎస్ ఎక్సెప్షన్స్ చూడండి. ఎల్ఐసి జిఐసికి ఇచ్చేటప్పుడు వద్దని చెప్తున్నాడు. ఈ సెకండ్ ఎక్సెప్షన్ ఇంపార్టెంట్ అమ్మా. ఎల్ఐసి జిఐసి ఎనీ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఒక కంపెనీ డివిడెండ్స్ ఎవరికి ఇస్తుంటాయి? కంపెనీ డివిడెండ్స్ ఎవరికి ఇస్తున్నప్పుడు, అంటే రిసిపియంట్ ఎవరైనప్పుడు, ఎల్ఐసి కానీ జిఐసి కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ అయినప్పుడు ఆ కంపెనీ టీడీఎస్ చేయకుండానే ఫుల్ పేమెంట్ ఇచ్చామంటున్నా. ఇక్కడ ఎక్సెప్షన్లో అది ఇంపార్టెంట్ అమ్మ. ఏంటది? ఎల్ఐసి జిఐసి అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ. అర్థమైందా పాయింట్? సరే, ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఎందుకు ఇస్తారు డివిడెండ్? ఇన్సూరెన్స్ కంపెనీస్ పబ్లిక్ దగ్గర నుంచి పాలసీస్ కట్టించుకుంటారు కదా. పాలసీ ప్రీమియం అమౌంట్ కలెక్ట్ అయిన అమౌంట్ని ఏం చేస్తుంది? ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ ప్రీమియం ద్వారా వచ్చిన ఫండ్స్ని ఏం చేస్తుంది? ఇన్వెస్ట్ చేస్తుంది. ఎక్కడ? కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కంపెనీస్లో షేర్స్, డిబెంచర్స్ అవి కొంటూ ఉంటుంది. మరి షేర్స్ కొన్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళకి ఏమి ఇవ్వాలి? డివిడెండ్స్ ఇవ్వాలి. ఆ డివిడెండ్స్ నాట్ సబ్జెక్ట్ టు టీడీఎస్, వదిలేమని చెప్తున్నాడు. రిసిపియంట్ ఎవరైనప్పుడు, ఎల్ఐసి కానీ జిఐసి కానీ ఎనీ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ అయినప్పుడు ఆ కంపెనీ పే చేస్తున్న కంపెనీ టీడీఎస్ అవసరం లేదు అని చెప్తుంది. అంటే పేమెంట్ షాల్ బి మేడ్ ఫుల్లీ వితౌట్ మేకింగ్ టీడీఎస్ చేయకుండా ఇచ్చేయండి అని చెప్తుంది. ఎక్సెప్షన్ ఇంపార్టెంట్. ఎవరు రిసిపియంట్? ఎల్ఐసి జిఐసి అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ. సెక్షన్ ఎలా చదవాలి, టేబుల్ ఎలా చదవాలో అర్థమైతే మీరు జాగ్రత్తగా క్లియర్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మాత్రం. అలాగే ఇది చూడండి, 194D చూడండి. ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఏమిస్తుంది? కమిషన్ ఇస్తుంది కదా. ఆ కమిషన్లో టీడీఎస్ ఏమంటుంది? ఇన్సూరెన్స్ కమిషన్. ఎవరెవరికి ఇచ్చేది? ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ పాలసీస్ కట్టించుకుంటారు కదా. ప్రతి పాలసీస్కి ఇంతని కమిషన్ ఇస్తుంది. ఆ కమిషన్ ఈ సబ్జెక్ట్ టు టీడీఎస్ యాజ్ పర్ సెక్షన్ 194D అమ్మ. ఎంత క్రాస్ అయితే 15,000. థ్రెషోల్డ్ లిమిట్ 15,000 అమ్మ. ఎంత? 15,000. ఇంకా మీరు ఇంటర్ప్రిటేషనే, అది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఒక్కసారి హెడ్డింగ్స్ గురించి ఆలోచించాలి, తర్వాత సెక్షన్లో ఒక్కో పాయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. అర్థమవుతుంది కదా పాయింట్? థ్రెషోల్డ్ లిమిట్ అంటే అర్థం ఏంటి? ఆ లిమిట్ క్రాస్ అయితేనే కమిషన్ మీద టీడీఎస్ అయింది. ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఇచ్చిన అగ్రిగేట్ కమిషన్ 15,000 క్రాస్ అయితే సబ్జెక్ట్ టు టీడీఎస్ అండర్ సెక్షన్ 194D. అర్థమైందా పాయింట్? ఎవరు టీడీఎస్ చేయాల్సింది? పేయర్ అంటే ఎవరు ఇక్కడ? ఎనీ పర్సన్. ఎవరు పే చేస్తే వాళ్ళు చేయాల్సిందే. రిసిపియంట్ ఎవరు? ఎనీ రెసిడెంట్. రేట్ ఎంత?
టీడీఎస్ ఎప్పుడు చేయాలి? ఫస్ట్ మెథడా సెకండ్ మెథడా? నేను ఇక్కడ రాసిన దాంట్లో ఫస్టా సెకండ్ మెథడ్. అది ఒకసారి నేర్చుకుంటే అప్లై చేసుకుంటూ వెళ్ళచ్చు. సెకండ్ అంటే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఎక్సెప్షన్స్లో కూడా కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని చోట్ల, అందులో ఫిల్టర్ చేసి ఇంపార్టెంట్ మాత్రం చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పుంటాం కదా, అంతవరకు కాన్సన్ట్రేట్ చేయండి. అర్థమైందా? నెక్స్ట్ 194 DA ఇదేం చెప్తుందో చూడండి. ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ హోల్డర్స్కి ఇచ్చే పేమెంట్లో టీడీఎస్ ఏమంటుంది చూడండి. ఇన్సూరెన్స్ కంపెనీ కమిషన్ ఏజెంట్స్కి ఇచ్చే దాంట్లో టీడీఎస్ 194D. పాలసీ హోల్డర్స్కి ఇచ్చే పేమెంట్, పాలసీ హోల్డర్స్ 194DA. అర్థమైందా? పాలసీ హోల్డర్స్కి ఇచ్చే పేమెంట్ అంటే మెచ్యూరిటీ అమౌంట్ అంటాం. దీన్ని ఏమంటాం? మెచ్యూరిటీ అమౌంట్. పాలసీ తీసుకున్న తర్వాత సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత మెచ్యూర్ అవుతుంది కదా అమౌంట్, ఆ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ మీద టీడీఎస్ ఏమంటుంది? ఏ సెక్షన్? 194DA. ఎంత థ్రెషోల్డ్ లిమిట్? 1 lakh అమ్మ. మెచ్యూరిటీ అమౌంట్ బిలో 1 lakh వస్తే అవసరం లేదు, 1 lakh ఆర్ అబౌవ్ ఉన్నప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది అని చెప్తున్నాను. అర్థమైందా? సో పేయర్ ఎవరు టీడీఎస్ చేయాలి? ఎనీ పర్సన్. అంటే పేయర్ ఎవరైనా టీడీఎస్ చేయాల్సిందే. రిసిపియంట్ ఎవరు? ఎనీ రెసిడెంట్. రేట్ ఎంత? 5%. వెన్ టీడీఎస్ షల్ బి మేడ్? ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. ఫస్ట్ మెథడా సెకండ్ మెథడ్? ఫస్ట్ మెథడ్ అమ్మ. ఎక్సెప్షన్ ఉందా? 1010D. సాధారణంగా ఎల్ఐసి పాలసీ మెచ్యూర్డ్ అయితే వచ్చే అమౌంట్ ఎగ్జామ్ట్ అమ్మ. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు టీడీఎస్. 1010D ఎగ్జామ్షన్ కనుక వస్తే టీడీఎస్ అవసరం లేదు. బట్ ఎగ్జామ్షన్ ఆల్వేస్ రాదమ్మా, కండిషన్స్ ఉన్నాయి దానికి. కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే ఎగ్జామ్షన్ వస్తుంది, కండిషన్స్ ఫెయిల్ అయితే ఎగ్జామ్షన్ రాదు, దెన్ టీడీఎస్ అప్లై అవుతుంది. అర్థమైందా? ఈ కండిషన్స్ తెలియాలంటే 80Cలో లిమిట్స్ ఉంటాయి ప్రీమియంకి. ఆ లిమిట్స్ దాటకుండా ప్రీమియం కడితే ఎగ్జామ్షన్ వస్తుంది, దెన్ టీడీఎస్ అవసరం ఉండదు. ఒకవేళ లిమిట్స్ క్రాస్ అయితే ఎగ్జామ్షన్ ఆగిపోతుంది, టీడీఎస్ కట్ అవుతుంది. అంటే ఎగ్జామ్షన్ ఈజ్ అవైలబుల్ సబ్జెక్ట్ టు సమ్ లిమిట్స్, కండిషన్స్. ఎగ్జామ్షన్ అవైలబుల్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ అండ్ లిమిట్స్. ఈ లిమిట్స్ ఎక్కడ చదివి ఉంటాం మనం? 80Cలో చదివాం. రిఫర్ 80C. ప్రీమియంకి లిమిట్స్ ఉన్నాయి. 2012కి బిఫోర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం కెనాట్ ఎక్సీడ్ 20% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్. 12-13 మధ్యలో తీసుకుంటే 10%. 13 ఆన్ ఆర్ ఆఫ్టర్ తీసుకుంటే 15% ఆర్ 12% అమ్మా. అర్థమైందా? ఆ లిమిట్స్ బిలో ద లిమిట్స్ ప్రీమియం పే చేస్తుంటే 1010D ఎగ్జామ్షన్ వస్తుంది, దెన్ నాట్ సబ్జెక్ట్ టు టీడీఎస్ అమ్మా. లిమిట్స్ క్రాస్ అయ్యి ప్రీమియం పే చేసావు అనుకోండి, ఎగ్జామ్షన్ ఆగిపోతుంది, దెన్ టీడీఎస్ కట్ అవుతుంది. అర్థమైందా? అంటే దీనికి దేనితో లింక్ అయి ఉంది? 1010Dకి 80C డిడక్షన్స్ ఉన్నాయి చూసారా, అక్కడ ప్రీమియం పాయింట్స్ చదవాలి. అర్థమైందా పాయింట్? అంటే ఇప్పుడు 3 సెక్షన్స్ కంబైన్డ్గా దీనికి నోట్స్లో ఇచ్చాను ఒక ఎగ్జాంపుల్ కూడా. ఆ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. అంటే ఈ సెక్షన్ దేంతో కనెక్ట్ అయి ఉందంటే ఇటు 80Cతో కనెక్ట్ అయి ఉంటుంది, 1010Dతో కనెక్ట్ అవుతుంది. 80Cలో లిమిట్స్ దాటకపోతే 1010D ఎగ్జామ్షన్ వస్తుంది, దెన్ 194DA నాట్ అప్లికబుల్. అంటే 1010D 194DA ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అమ్మ. 1010D ఎగ్జామ్షన్ ఉంటే 194DA రాదు, 1010D ఎగ్జామ్షన్ లేకపోతే 194DA వస్తుంది. అర్థమైందా పాయింట్? నెక్స్ట్ 194E. నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్మెన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఇంక్లూడింగ్ ఎంటర్టైనర్స్ అమ్మ. ఇంక్లూడింగ్ ఎంటర్టైనర్స్. ఐపీఎల్ ప్లేయర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఫారిన్ నుంచి వచ్చి ఇండియాలో ఆడుతున్నారు, డిఫరెంట్ టీమ్స్లో ఆడుతున్నారు. వాళ్ళందరికీ మన టీమ్ ఫ్రాంచైజీస్ ఏమిస్తాయి? పేమెంట్స్ ఇస్తాయి కదా, ఆ పేమెంట్స్ సబ్జెక్ట్ టు టీడీఎస్ అంట. ఏ సెక్షన్ ప్రకారం? 194A. నాన్ రెసిడెంట్ పాయింట్ మీద నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్మెన్ స్పోర్ట్స్ అసోసియేషన్
ఎంటర్టైనర్స్ ఆల్సో. ఎంటర్టైనర్స్ అంటే చీర్ గర్ల్స్ వీళ్ళందరూ వస్తారు దీంట్లో. సో వీళ్ళందరికీ పేమెంట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ కట్ చేయమంటున్నాడు. రేట్ ఎంతమ్మా? 20.8%. మాట్లాడొద్దు. 20.8% అంటే ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ సెస్ అమ్మా. నార్మల్గా టీడీఎస్కి ఎడ్యుకేషన్ సెస్ కలవదు. అది ఫైనల్ ట్యాక్స్ అప్పుడు మనం పే చేసుకోవాలి. మనం ఇక్కడ చదివే రేట్స్ అన్ని జస్ట్ ఓన్లీ టీడీఎస్ ట్యాక్స్ మాత్రమే. అర్థమైందా? ఎడ్యుకేషన్ సెస్లు అవి ఇప్పుడు ఉండవు, ఫైనల్ సెటిల్మెంట్లో చేసుకోవాలి. కానీ ఇక్కడ పేమెంట్ ఎవరికి వెళ్తుంది? నాన్ రెసిడెంట్కి వెళ్తుంది. కాబట్టి వీడు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాడని నమ్మకం ఏంటి? వాడు వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతాడు కదా. అందుకే ఇప్పుడే ఎడ్యుకేషన్ సెస్తో కలిపి టీడీఎస్ కట్ చేయమన్నాడు. అందుకే ఇందులో 20% టీడీఎస్ రేటు, 4% ఎడ్యుకేషన్ సెస్, టోటల్ 20.8% అమ్మ, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ సెస్ అమ్మది. నాన్ రెసిడెంట్కి ఇచ్చేటప్పుడు ప్రతిసారి ఎడ్యుకేషన్ సెస్ యాడ్ అవుతుంది. అర్థమైందా? సో చూసుకోవాలి. నెక్స్ట్ టీడీఎస్ ఎప్పుడు చేయాలి? విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ చేయాలి. డేట్ ఆఫ్ క్రెడిట్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. టేబుల్ అర్థమైంది కదా? ఎవరు టీడీఎస్ చేయాలో చెప్పే కాలం ఏంటమ్మా? పేయర్ కాలం. ఎవరికి పే చేసేటప్పుడు చేయాలో చెప్పేది పేయీ కాలం. ఎంత అమౌంట్ దాటితే చేయాలో చెప్పేది థ్రెషోల్డ్ లిమిట్ అమ్మా. టీడీఎస్ ఎప్పుడు చేయాలో చెప్పేది టైమ్ ఆఫ్ డిడక్షన్. టీడీఎస్ హౌ మచ్ అమౌంట్ ఈస్ టు బి డిడక్టెడ్, రేట్ ఆఫ్ డిడక్షన్. వెన్ దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్, ఎక్సెప్షన్స్ అమ్మా. హెడ్డింగ్స్కి ఇంటర్ప్రిటేషన్ తెలియాలి. ఈ సెక్షన్ ఏ కేసెస్లో అప్లై కాదో చెప్పేది ఎక్సెప్షన్స్ అమ్మా. అర్థమైందా? సో కాబట్టి హెడ్డింగ్స్ బాగా మన మైండ్లో రిజిస్టర్ చేస్తే కనుక పాయింట్స్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ చూడండి, 194 ఐఏ పేమెంట్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టెన్ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఇమూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తే, ట్రాన్స్ఫర్ అంటే సేల్ అనుకుందాం, ట్రాన్స్ఫరీకి ఎసెట్ ఇస్తాడు, ట్రాన్స్ఫరార్కి పేమెంట్ ఇవ్వాలి. అంటే బయ్యర్ ఇవ్వాలా పేమెంట్, సెల్లరా? బయ్యర్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు బయ్యర్ టీడీఎస్ చేయమని చెప్తున్నాడు. ఎవరైతే అసెట్ని పర్చేస్ చేశాడో వాడు పేమెంట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ కట్ చేయమంటున్నాడు. అది కూడా కన్సిడరేషన్ ఎంత దాటితే 50 lakhs. లెస్ దెన్ 50 ఉంటే వద్దు, 50 కానీ మోర్ దెన్ ఉంటే టీడీఎస్ కట్ చేయి. ఇలా లెస్ దెన్ అని ఉన్న చోట ప్రతి చోట ఈక్వల్ టు ఉన్న టీడీఎస్ కట్ చేయాలి అని అర్థం. లెస్ దెన్ లేని చోట ఈక్వల్ టు ఉంటే వద్దు, మోర్ దెన్ ఉంటేనే చేయండి అని అర్థం. అర్థమైందా? లెస్ దెన్ ఉన్న ప్రతి చోట ఈక్వల్ టు ఉంటే టీడీఎస్ కట్ అవుతుంది, లెస్ దెన్ ఉంటేనే వద్దని చెప్తున్నాడు. లెస్ దెన్ అని అన్ని చోట్ల లేదు కదా, కాబట్టి ఎక్కడ ఉందో అక్కడ మాత్రం ఎగ్జాక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని సెక్షన్స్లో ఉంది. నెక్స్ట్ ఎంత దాటితే అసెట్ వాల్యూ 50 lakhs వరకు అవసరం లేదు అని చెప్తున్నాడు. ఎవరు చేయాలి టీడీఎస్? ఎవరు చేయాలి? ట్రాన్స్ఫరీనా? పేమెంట్ ఇచ్చేది ఎవరు? ట్రాన్స్ఫరీ టీడీఎస్ చేయాలి. దీన్నే బయ్యర్ అనొచ్చా? బయ్యర్ ఎవడైతే పర్చేస్ చేశాడో వాడు టీడీఎస్ చేయాలి. ఎవరికి చేయాలి? ఎవరికి ఇచ్చేటప్పుడు? పేమెంట్ ట్రాన్స్ఫరార్కి ఇచ్చినప్పుడు చేయాలి. ఇక్కడ బయ్యరు, ఇక్కడ సెల్లర్ అని రాసుకోవచ్చు. బట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి బయ్యరు సెల్లర్ ప్లేస్లో ట్రాన్స్ఫరార్ అని రాస్తున్నాం. అర్థమైందా? రేట్ ఎంత? 1%. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొత్తగా వచ్చింది 1% ఆఫ్ సమ్ అంటే కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్లో టీడీఎస్ కట్ చేయాలంట. ఇది కొత్తగా వచ్చిందమ్మ, చూసుకోండి. 1%. నేను 60 lakhsకి ట్రాన్స్ఫర్ చేశాను ఇమ్మూవబుల్ ప్రాపర్టీని, దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ 70 lakhs అనుకోండి. ఇప్పుడు నేను టీడీఎస్ ఎంత మీద కట్ చేయాలి? నేను వాడికి ఇస్తుంది 60 lakhs, కానీ టీడీఎస్ చేయాల్సింది 70 lakhs మీద చేయమన్నాడు. ఏంటది? యాక్చువల్ ఇది సమ్ అంటే ఇదేంటి? కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఏది ఉంటే ఆ హయ్యర్ అమౌంట్ మీద టీడీఎస్ కట్ చేయండి. 1% టీడీఎస్ కట్. గతంలో కన్సిడరేషన్ అని మాత్రమే ఉండేది, ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ చేశాడు? ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనేది కొత్తగా తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ వరకు ఏముండేది?
1% ఆఫ్ కన్సిడరేషన్ అని ఉండేది. అర్థమైందా? ఇప్పుడు నేను కన్సిడరేషన్ మా రిలేటివ్ అని చెప్పి తక్కువ తీసుకుంటే అప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ మీద టీడీఎస్ చేయాలి. ఎందుకంటే నువ్వు తక్కువ తీసుకున్నావు కదా, మేము ఎందుకు ట్యాక్స్ రెవెన్యూ లాస్ పోవాలి, మాకు మాత్రం ఫుల్ పేమెంట్ మీద టీడీఎస్ కావాలి. అందుకే స్టాంప్ డ్యూటీ వాల్యూ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అర్థమైందా పాయింట్ ఏంటనేది? లాస్ట్ ఇయర్ వరకు ఏముండేది ఇక్కడ? కన్సిడరేషన్ అని మాత్రమే ఉండేది. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ అని తీసుకొచ్చాడు, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని తీసుకొచ్చాడు. నెక్స్ట్, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు టీడీఎస్ వద్దని చెప్తున్నాడు. ఎక్సెప్షన్ ఇచ్చాడు ఎవరికి? రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్మా. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటమ్మా. రైతులకి బెనిఫిట్ ఇచ్చాడు. అర్బనా రూరలా? రూరల్ అంటే సిటీ టౌన్సా విలేజెస్? విలేజెస్ లో ఉన్న ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళు ఎవరికైనా సేల్ చేసుకుంటే ఆ కొన్నవాడు వీళ్ళకి పేమెంట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ అయ్యొద్దు, ఫుల్ పేమెంట్ ఇచ్చామంటున్నాడు. ఇట్స్ ఎ బెనిఫిషియల్ ప్రొవిజన్ టు, ఒక విధంగా ఫార్మర్స్ కి బెనిఫిట్. అది ఎక్కడున్న ఫార్మర్స్? రూరల్లో ఉన్న ఫార్మర్స్కి ఇచ్చిన ఒక బెనిఫిట్ అమ్మా. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, 194 ఐఏ ఏం చెప్తుంది? టీడీఎస్ షల్ బి మేడ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇఫ్ కన్సిడరేషన్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక సెంటెన్స్ అది కట్ చేసి పాయింట్స్ కింద ఇచ్చాడు. అర్థమైందా పాయింట్? రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంతమ్మా? 1%. దేని మీద చేయాలి? యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హైయర్. ఇట్స్ అన్ అమెండెడ్ పాయింట్. ఎర్లియర్ ఇట్ వాస్ ఓన్లీ యాక్చువల్ కన్సిడరేషన్ అని ఉండేది, ఇప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ కొత్తగా యాడ్ చేశాడు. వెన్ టీడీఎస్ షల్ బి మేడ్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇస్ దేర్ ఎనీ ఎక్సెప్షన్? ఎస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు టీడీఎస్ వద్దని చెప్తున్నాడు. అలాగే ఇదొకటమ్మ, థర్డ్ పాయింట్ చూడండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీయే కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి కదా రియల్ ఎస్టేట్లో, గేటెడ్ కమ్యూనిటీ సేల్ చేసేటప్పుడు, ఫ్లాట్ సేల్ చేసేటప్పుడు వాళ్ళు ఫ్లాట్కి కొంత ఎక్స్ట్రా కన్సిడరేషన్ కలుపుతారు ఫెసిలిటీస్ రూపంలో. అక్కడ గేటెడ్ కమ్యూనిటీ అంటే సెక్యూరిటీ అని, స్విమ్మింగ్ పూల్ అని, గార్డెన్ అని, ప్లే గ్రౌండ్స్ అని అన్నీ ఉంటాయి వాళ్ళకి. అన్నికి కలిపి కొంత ఎక్స్ట్రా కన్సిడరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు టోటల్ ఫ్లాట్ వచ్చి 40 lakhs అమ్మా, ఈ ఫెసిలిటీస్ అన్ని కలిపి 20 lakhs, టోటల్ 60 lakhs. అంటే ఇప్పుడు వాడు నాకు ఫ్లాట్ ఎంత చెప్పాడు? 60 lakhs చెప్పాడు. ఇప్పుడు నేను 60 lakhs పెట్టి కొన్నాను ఫ్లాట్. ఇప్పుడు నేను వాడికి పేమెంట్ ఎంత ఇస్తున్నాను? 60 lakhs. టీడీఎస్ చేయాలా వద్దా? ఫెసిలిటీస్ అమౌంట్ తీసి కలపాలా కలపకూడదా? కలపకూడదు అన్నాడు అనుకోండి, అప్పుడు నా పేమెంట్ జస్ట్ ఓన్లీ 40 lakhs అవుతుంది, నాట్ ఎక్సీడింగ్ 50 lakhs. దేర్ ఫోర్ నాట్ సబ్జెక్ట్ టు టీడీఎస్. మరి ఇప్పుడు ఏంటో చెప్పండి, ఆ పారాగ్రాఫ్ చదివి చెప్పండి. అవన్నీ ఇంక్లూడ్ చేసి చూడాలా, ఇంక్లూడ్ చేయకుండా చూడాలి? ఫెసిలిటీస్కి ఛార్జ్ చేసిన అమౌంట్ని ఇంక్లూడ్ చేయాలా, థ్రెషోల్డ్ లిమిట్ కౌంట్ చేసేటప్పుడు ఎక్స్క్లూడ్ చేయాలి? ఏమనుంది చూడండి, కన్సిడరేషన్ షల్ ఇన్క్లూడ్. అవన్నీ కలిపే చూడాలంటే, కలిపితే ఎంత కన్సిడరేషన్? 60 lakhs. దేర్ ఫోర్ ఎక్సీడింగ్ 50 lakhs. దేర్ ఫోర్ సబ్జెక్ట్ టు టీడీఎస్ అమ్మ. ఎందుకంటే అవన్నీ కలిపే కన్సిడరేషన్ అవుతుంది. ఎవడు ఫ్లాట్ కొనాలన్నా ఫెసిలిటీస్ ఛార్జెస్తో కలిపే కొనాలి. అర్థమైందా? ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ అంటేనే కొన్ని ఫెసిలిటీస్ ఎక్స్ట్రా ఉంటాయి, వాటికి కూడా కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు, ఫ్లాట్లో కలుపుతారు. సో కాబట్టి ఖచ్చితంగా వాటికి కూడా మన కన్సిడరేషన్లో భాగమే. అర్థమైందా పాయింట్ ఏంటనేది? ఏం లేదమ్మా, టేబుల్ ఎలా చదవాలి ఆ క్లారిటీ వస్తే చాలు. టేబుల్ క్లారిటీ రావాలంటే హెడ్డింగ్స్ మీద క్లారిటీ రావాలి. టీడీఎస్ ఏ సెక్షన్లో ప్రకారం చేయాలో చెప్పేది సెక్షన్, ఏ పేమెంట్లో చేయాలో చెప్పేది పేమెంట్ కాలం, ఎంత దాటితే చేయాలి థ్రెషోల్డ్ లిమిట్, ఎంత డిడక్ట్ చేయాలి రేట్ ఆఫ్ టీడీఎస్. టీడీఎస్ వెన్ డిడక్టెడ్ అంటే వెన్ దిస్ సెక్షన్ డస్ నాట్ అట్రాక్టెడ్ ఎక్సెప్షన్స్ అమ్మ. ఇలా ప్రతిదానికి ఒక ఆబ్జెక్టివ్ ఉంది, చెక్ చేసుకుంటూ ఉండాలి. హూ ఆర్ లైబుల్ టు మేక్ టీడీఎస్? పేయర్ కాలం. టు హూమ్ ద పేమెంట్ షల్ బి మేడ్? పేయీ కాలం. అర్థమైందా? ఆ హెడ్డింగ్స్కి ప్రతి పాయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా?
ఇక్కడ ఒకసారి చూడండి, టేబుల్ కింద లాస్ట్లో 206 ఏఏ 206 ఏబి ఈ సెక్షన్స్ చూడండి. ఖచ్చితంగా ఆ టేబుల్ చదివిన వెంటనే ఈ సెక్షన్స్ చదువుకోవాలమ్మా. 206 ఏఏ 206 ఏబి ఈ సెక్షన్స్ అమ్మ. ఇవి జనరల్గా అయితే టేబుల్ కింద ఉండాలి, బట్ లాస్ట్కి వచ్చినాయి. అంటే సెక్షన్ ఆర్డర్లో చూస్తే లాస్ట్నే ఉంటాయి, బట్ ఒరిజినల్గా అయితే ఈ కాన్సెప్ట్ ఆ టేబుల్కి కనెక్టెడ్ అమ్మ. ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే, టీడీఎస్ ప్రతి సెక్షన్లోనూ ఒక రేట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్లో రేట్ ఎంత ఉంది, 10% ఉంది అనుకుందాం. టీడీఎస్ రేట్ ప్రకారం డిడక్ట్ అవ్వాలి అంటే ప్రతి సెక్షన్లోనూ పేయర్కి పేయి ఏం సబ్మిట్ చేయాలి, పాన్ సబ్మిట్ చేయాలంట. పాన్ ఇవ్వకపోతే సెక్షన్లో చెప్పిన రేట్ ఆర్ 20% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ డిడక్ట్ అవుతుందంట. చూడండి, రేట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద యాక్ట్లో చెప్పిన రేట్ అమ్మా, అంటే సెక్షన్లో చెప్పిన రేట్ ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ 20%. ఇందులో హయ్యర్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేట్స్ డిడక్ట్ చేయమంటున్నాడు. అన్నిట్లో కూడా ఏం సబ్మిట్ చేయాలి, పాన్ సబ్మిట్ చేయాలి. ఎవరికి, పేయి సబ్మిట్ చేయాలి. ఎవరికి సబ్మిట్ చేయాలి, పేయర్కి సబ్మిట్ చేయాలి. అప్పుడు పేయర్ ఏం చేస్తాడంటే సెక్షన్లో చెప్పిన రేటు ప్రకారం టీడీఎస్ కట్ చేస్తారు. పాన్ ఇవ్వకపోతే అక్కడున్న రేటు ఇక్కడ 20% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ డిడక్ట్ చేస్తాడు. అక్కడ 1% ఉందనుకోండి, 1% ఆర్ 20% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, 20% టీడీఎస్ కట్ అవుతుంది. అలా కట్ అయితే నష్టపోయేది ఎవరు, పేయి. వాడికి రావాల్సిన పేమెంట్, ఇప్పుడు నాకు 100 రూపీస్లో 1% కట్ అయితే నాకు ఎంత వస్తుంది, 99 వస్తుంది, అవునా. అదే 20 కట్ అయితే 80 వస్తుంది. దీని ఎఫెక్ట్ పడేది ఎవరి మీద, పేయి. అందుకే పేయి అని అడుగుతున్నాడు. నీకు లోయర్ టీడీఎస్ కట్ అయ్యి హయ్యర్ అమౌంట్ కావాలంటే నువ్వు నీ పాన్ నెంబర్ వాడికి ఇవ్వాలి. ఎవరికి, పేయర్కి ఇవ్వండి. ఇవ్వకపోతే మాత్రం హయ్యర్ టీడీఎస్ కట్ చేస్తాడు అని చెప్తున్నాడు. సరే, ఏ సెక్షన్కి ఇది అప్లై అవ్వాలి, అన్ని సెక్షన్స్కి ఫాలో అవ్వాలమ్మా. అన్ని సెక్షన్స్కి ఇది కామన్ అమ్మా. కాకపోతే కొన్ని సెక్షన్స్కి 20% ప్లేస్లో 5% తీసుకోమన్నాడు. ఏంటి, 194O 194Q. ఆ రెండు సెక్షన్స్లో మాత్రం సెక్షన్లో చెప్పిన రేటు ఆర్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ డిడక్ట్ చేయమన్నాడు. మిగతా అన్ని సెక్షన్స్లోనూ సెక్షన్లో చెప్పిన రేటు ఆర్ 20% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఈ మధ్యలో ఉన్న రేట్ లేదమ్మా. ప్రజెంట్ ఈ పాయింట్ మీకు అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు ఈ పాయింట్. ఓన్లీ ఈ రెండే, ఒకటి సెక్షన్లో చెప్పిన రేటు లేదా 20% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 194Q 194Oలో సెక్షన్లో చెప్పిన రేటు ఆర్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ డిడక్ట్ అవుతుంది. ఈ సెక్షన్ నెంబర్ ఏంటమ్మా, ఇది 206 ఏఏ. ఏంటది, 206 ఏఏ. ఏం చెప్తుందో చెప్పండి. ఇన్ ఆల్ ద టీడీఎస్ సెక్షన్స్, కామన్ ప్రొవిజన్ అమ్మా, ఇన్ ఆల్ ద టీడీఎస్ సెక్షన్స్ if payee has not furnished his PAN number to ఎవరికి, పేయర్కి, then higher TDS shall be made. హయ్యర్ టీడీఎస్ చేయాలంట. ఎంత హయ్యర్ టీడీఎస్ అంటే రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్ ఆర్ 20% విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంట. అన్ని సెక్షన్స్లోనూ దీన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? అంటే ప్రతి సెక్షన్లోనూ రేట్ చదివినప్పుడు కింద సబ్జెక్టు 206 ఏఏ అని రాయాలి రూల్ ప్రకారం. అలా రాస్తే ఓహో ఈ సెక్షన్ అక్కడ ఉండాలి అని క్లారిటీ వస్తుంది. అర్థమైందా? సెక్షన్లో 5% ఉంది, నువ్వు పాన్ నెంబర్ ఇస్తే 5%, ఇవ్వకపోతే 20% కట్ అవుతుంది. అర్థమైందా పాయింట్? అలాగే 194Q 194O ఈ 2 సెక్షన్స్లో మాత్రం 20% ప్లేస్లో 5%. సెక్షన్లో చెప్పిన రేటు 5%, సెక్షన్లో 1% ఉందమ్మా ఈ రెండు సెక్షన్స్లో. కాబట్టి 1% ఆర్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 5% డిడక్ట్ చేయడం జరుగుతుంది. ప్రొవిజన్ అర్థమైంది కదా? 206. సార్ మీకు ఒక డౌట్ రావచ్చు, 194B 194BB అని రెండు సెక్షన్స్ ఉన్నాయి చూడండి. అందులో టీడీఎస్ రేట్ ఎంత ఉంది? 30% ఉంది. విన్నింగ్స్ మీద టీడీఎస్ రేట్ అది. మరి సెక్షన్లోనే ఎక్కువ ఉంది కదా, అప్పుడు ఈ సెక్షన్ ఎందుకు ఉపయోగం లేదు కదా. ఇక్కడ ఎంత హయ్యర్ రేట్ 20, సెక్షన్లో ఆల్రెడీ ఎంత ఉంది 30%. సెక్షన్లో ఆల్రెడీ 20% కంటే
ఎక్కువ రేటు కనుక ఉంటే అప్పుడు ఆ సెక్షన్కి దీని అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే ఏ రేట్ని కంటిన్యూ చేయండి, ఆ సెక్షన్లో చెప్పిన రేట్ని కంటిన్యూ చేయండి, ఈ సెక్షన్ ఎఫెక్ట్ ఉండదు ఆ సెక్షన్ మీద అని చెప్తున్నాడు. అది కూడా ఇక్కడ ఇచ్చాడు థర్డ్ బిట్లో చూడండి. హవెవర్ నాన్ ఫర్నిషింగ్ ఆఫ్ పాన్ బై ఎవరు, నాన్ ఫర్నిషింగ్ ఆఫ్ పాన్ బై డిడక్టీ. డిడక్టీ అంటే పే. అందుకే ఫస్టే చెప్పాను, వర్డింగ్ ఏది వస్తుందో చెప్పలేను చాప్టర్లో. ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ బై వే ఆఫ్ విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీస్, కార్డ్ గేమ్స్ ఎట్సెట్రా వుడ్ రిజల్ట్ ఇన్ ద ట్యాక్స్ బీయింగ్ డిడక్టెడ్ అట్ ద ఎగ్జిస్టింగ్ రేట్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 194B. Therefore, wherever tax is deductible at rate higher than 20%, this provision would not have any impact. మీరు అదంతా రాయకలా, ఈ పాయింట్ రాసేసి బ్రాకెట్లో ఎగ్జాంపుల్ 194B అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఏ సెక్షన్స్లో అయితే 20%కి మించి టీడీఎస్ రేట్ ఉంటుందో అక్కడ ఈ సెక్షన్ అవసరం లేదు అని చెప్తున్నాడు. అర్థమైందా పాయింట్? ఎగ్జాంపుల్ ఏ సెక్షన్స్లో ఉంది? 194B, 194BB. అర్థమైందా పాయింట్ ఏంటనేది? అంతే అంతే ఆ పాయింట్స్ అమ్మ. ఫస్ట్ 2 పాయింట్స్ 206AA, 206AB కూడా ఇలాంటి ఇదే. నాన్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అమ్మ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలర్స్ అమ్మ. ఇక్కడ కూడా హయ్యర్ రేట్ ఇచ్చాడు చూడండి. ఇది కొత్తగా వచ్చి జాయిన్ అయింది. పాయింట్ ఏంటనేది లాస్ట్ ఇయరే. ప్రిసీడింగ్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయకపోతే స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఇక్కడ ఒక పర్సన్ పేరు చెప్పాడు చూడండి. ఈ పర్సన్ ఎవడో చూడండి ఒకసారి. ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ relevant to the previous year immediately preceding financial year in which tax is required to be deducted. గుర్తుపెట్టుకోండి, టీడీఎస్ 22-23లో చేస్తున్నాడు. ఎక్స్కి పేమెంట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ చేయబోతున్నాడు 22-23. ఈ పేమెంట్ ఎవరికి ఇస్తున్నాం? ఎవరికి? ఎక్స్ వైకి ఇస్తున్నాడు. ఇప్పుడు రిసిపియంట్ ఎవరు? వై. సారీ, ఎక్స్ వైకి ఇస్తున్నాడు, రిసిపియంట్ ఎవరు? వైయే కదా. వై గనక ప్రిసీడింగ్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయకపోతే, ఇప్పుడు మనం పేమెంట్ ఇస్తుంది ఇప్పుడు 22-23లో ఇస్తున్నాం, దాని ప్రిసీడింగ్ ఇయర్ అంటే 2020, 21-22 రిటర్న్ ఫైల్ చేయకపోతే ఎవరు? వై గనక ఇప్పుడు నేను ఇచ్చే పేమెంట్లో హైయర్ టీడీఎస్ కట్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు వైలేషన్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్. ప్రీవియస్ సెక్షన్లో వైలేషన్ ఆఫ్ పాన్ సబ్మిషన్ ఆఫ్ పాన్ అమ్మ. పాన్ వైలేషన్, రిటర్న్ ఫైలింగ్ వైలేషన్. అర్థమైందా? రిటర్న్ ఫైల్ చేయకపోతే అది కరెంట్ ఇయరా, ప్రిసీడింగ్ ఇయరా? ఇమీడియట్లీ ప్రిసీడింగ్. ఇక్కడ అన్నాడు చూడండి, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ఫినాన్షియల్ ఇన్ విచ్ ట్యాక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్. ఏ ఇయర్లో ట్యాక్స్ డిడక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇయర్కి ముందు సంవత్సరంలో కనుక రిసిపియంట్ ఎవరు? రిసిపియంట్. దానికే ఇంకొక పేరు పేయే, వాడికే ఇంకొక పేరు డిడక్టీ. వాడు గనక రిటర్న్ ఫైల్ చేయకపోతే దెన్ పేయర్ ఏం చేయాలంట? సెక్షన్లో చెప్పిన రేటు ఆర్ హయ్యర్ 5%, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఈ హయ్యర్ రేటు కట్ చేయాలంట. ఈ మధ్యలో అది అవసరం లేదమ్మా, ఇప్పుడు లేదు. ఇక్కడ కూడా హయ్యర్ అని ఉంటుంది చూడండి. అట్ ద హయ్యర్ ఆఫ్ ద ఫాలోయింగ్. చెప్పండి, హయ్యర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏంటి? ఇక్కడ సెక్షన్లో చెప్పిన రేట్ని ట్వైస్ చేయాలంట, దాన్ని 5%తో కంపేర్ చేయాలి. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అప్లై అవుతుందంట. సెక్షన్లో 1% ఉందనుకోండి, ట్వైస్ చేస్తే 2% ఆర్ 5%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 5% అప్లై చేయండి. సెక్షన్లో 20 ఉంది, 20ని ట్వైస్ చేస్తే 40% ఆర్ 5%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 40% టీడీఎస్ ఏమంటుంది. అర్థమైందా? ఇప్పుడు రిటర్న్ ఫైలింగ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే ఎవరు? పేయరా, పేయినా? పేయి. అది కూడా కరెంట్ ఇయరా, ప్రిసీడింగ్ ఇయరా? ప్రిసీడింగ్. ఇక్కడ కూడా మిడిల్లోది వద్దు అమ్మ. మిడిల్లోది ఎందుకు వద్దంటే ఇది కోవిడ్ టైంలో ఆ మిడిల్లో పాయింట్ కూడా ఉండేది. కోవిడ్ టైంలో ఏం చేశాడంటే సెక్షన్లో చెప్పిన రేట్లో 25% డిస్కౌంట్ ఇచ్చాడు అప్పుడు. ఎందుకంటే కోవిడ్ టైంలో అందరూ ఇంటి దగ్గర కూర్చున్నారు, ఎవరికి సోర్స్ లేదు, జాబులు లేవు, కంపెనీలు లేవు, ఫ్యాక్టరీలు ఆగిపోయినాయి, ఉన్న మనీ వాడుకోవాలి కదా. అందుకే ఏం చేశారంటే టీడీఎస్లు చేసేటప్పుడు పేయర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఏమని? సెక్షన్లో చెప్పిన రేట్ కాకుండా
దాంట్లో 75% కట్ చేయమని చెప్పింది. అంటే ఒక 25% తగ్గించి డిడక్ట్ చేయి. అలా తగ్గించి డిడక్ట్ చేయటం వల్ల రిసిపియంట్కి ఏమవుతుంది, కొంత ఎక్స్ట్రా అమౌంట్ వెళ్తుంది. అంటే ఇప్పుడు సెక్షన్లో 2% ఉంటే అందులో 75% అంటే ఎంత 2%లో 75% 1.5% అప్లై చేయమంటున్నాడు. అర్థమైందా? సెక్షన్లో 1% ఉంటే 0.7%, సెక్షన్లో 10 ఉంటే 7.5. ఇలా ప్రతి సెక్షన్లోనూ రేటు కాలంలో 25% డిస్కౌంట్ ఇవ్వమని చెప్పాడు. అప్పుడు ఇది ఎలా చదివేవాళ్ళం అంటే, రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్లో ఏమని చదివేవాళ్ళం? ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్లో 10% ఉందనుకోండి, ఫస్ట్ది ఏమని చదివేవాళ్ళం 10%, సెకండ్ది 7.5%, అందులో 75%, థర్డ్ది 20%, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అని తీసుకునేవాళ్ళం. అప్పుడు ఈ 3 పాయింట్లు చదవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డిస్కౌంట్లు అలాంటివి ఏమీ లేవమ్మా. కాబట్టి ప్రజెంట్ ఈ మిడిల్ పాయింట్ని పక్కన పెట్టేయచ్చు. అంటే మీరు ఓన్లీ 2 పాయింట్లు, సెక్షన్లో చెప్పిన రేటు ఆర్ ఇక్కడ చెప్పిన రేటు, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకోవాల్సిందే. అర్థమైందా? పాన్ వైలేషన్కి సెక్షన్ ఏంటమ్మా? 206 AA. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే 206 AB. సార్ మరి నేను పాన్ను ఇవ్వలేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల, నేను అది వైలేట్ చేశాను, ఇది వైలేట్ చేశాను, ఇప్పుడు ఏం చేయాలా? దానికి కూడా ఇక్కడ రెమెడీ ఇచ్చాడు చూడండి, పాయింట్ నెంబర్ 2లో. ఇన్ కేస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 206 AA ఆర్ ఆల్సో అప్లికబుల్ టు ద స్పెసిఫైడ్ పర్సన్ ఇన్ అడిషన్ టు ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్. అండ్ దిస్ సెక్షన్ అంటే 206 AB, that then tax is required to be deducted at the higher of the 2 rates provided in 206 AA, 206 AB. ఈ 2 సెక్షన్స్లోనూ హయ్యర్ ఏది ఉంటే అది ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. అర్థమైందా? ఆబ్వియస్లీ ఏది ఉంటుంది, 206 AAనే ఉంది, 20% ఉంది కదా, మ్యాక్సిమం ఆ రేటే అప్లై చేసుకోమని చెప్తున్నాడు. అలాగని చెప్పలేము, ఒకసారి ట్వైస్ చేసేటప్పుడు ఇదే ఎక్కువ అయి ఉండొచ్చు కదా. సో అందుకే ఇది అది కలిపేసి హయ్యర్ రేట్ ఏది ఉంటే అది ఫాలో అవ్వండి. అటు పాన్ వైలేషను, ఇటు పాన్ వైలేషను, రిటర్న్ ఫైలింగ్ వైలేషన్ రెండు చేసినప్పుడు 2 సెక్షన్స్లో ఉన్న హయ్యర్ అమౌంట్ని TDS కట్ చేయండి అని చెప్తున్నాను. అర్థమైందా? టేబుల్ అనేది మీరు ఓన్గా యాడ్ చేసుకోవటం ట్రై చేయండి, బట్ సబ్ హెడ్డింగ్స్తో కనెక్ట్ చేసుకుంటూ చదవండి టేబుల్ని. చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. సరే, TDS చేసిన తర్వాత పేయర్ ఏం చేయాలి? ఆ కట్ చేసిన TDSని గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలమ్మా. డిపాజిట్ ఇంటూ గవర్నమెంట్ అకౌంట్, అది పాయింట్ నెంబర్ దీంట్లో ఉంది. TDSని గవర్నమెంట్ అకౌంట్లో మంత్లీ డిపాజిట్ చేయాలంటాం. ఎలా? మంత్లీ డిపాజిట్ చేయాలంట. ప్రతి మంత్ డిడక్ట్ చేసిన ట్యాక్స్ని నెక్స్ట్ మంత్ 7th లోపు డిపాజిట్ చేయాలంట. ఎప్పుడు? 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్ అంటమ్మా. ఇప్పుడు ఏప్రిల్లో డిడక్ట్ చేసిన ట్యాక్స్ అంతా తీసుకువెళ్ళి మే 7th లోపు డిపాజిట్ చేయాలంట. మేలో తీసుకున్నది జూన్ 7th లోపు డిపాజిట్ చేయాలి. ఈ రూల్ ఫిబ్రవరి దాకా ఫాలో అవ్వమంటున్నాడు. ఎప్పటి వరకు? ఫిబ్రవరి వరకు సేమ్ రూల్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. మార్చికి మాత్రం ఎక్స్ట్రా టైం ఇస్తాడంట. మార్చి మంత్ అయితే ఏప్రిల్ 30th వరకు తీసుకోమంటున్నాడు. జనరల్గా ప్రతి మంత్కి నెక్స్ట్ మంత్ 7th ఇచ్చాడు, అంటే 7 days టైం ఇచ్చాడు. మార్చి మంత్కి మాత్రం 30 days టైం ఇచ్చాడు. అది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్. డ్యూ డేట్స్ ఫర్ డిపాజిట్ ద TDS అమౌంట్ ఇంటూ గవర్నమెంట్ అకౌంట్. మంత్లీనా క్వార్టర్లీనా? మంత్లీ డిపాజిట్స్ చేయాలి. ఏ సెక్షన్లో ఉంది ఇది? సెక్షన్ 200. ఎందుకైనా మంచి చూసుకోండి, 1 mark బిట్కి ఏమైనా ఉపయోగపడవచ్చు. మంత్లీ డిపాజిట్స్ చేయాలి. మంత్లీ డిపాజిట్స్ అనగానే మంత్కి ఒక డ్యూ డేట్ కావాలి కదా, ఆ డ్యూ డేట్స్ ఇచ్చాడు. అలాగే TDS చేసే పర్సన్ ఎవరు? పేయరే కదా. పేయరు క్వార్టర్లీ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయాలంట. క్వార్టర్లీ స్టేట్మెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలంట. ఇది కూడా 200 సబ్సెక్షన్ 3 డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సబ్మిట్ చేయాలంటే ఎవరికి ఇవ్వాలి? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ క్వార్టర్లీ స్టేట్మెంట్స్, దానికి సంబంధించిన డ్యూ డేట్స్ ఇక్కడ ఇచ్చాడమ్మా. ఫస్ట్ క్వార్టర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఏప్రిల్, మే, జూన్తో ఎండ్ అవుతుంది. జూన్ తర్వాత వచ్చే జూలై 31st లోపు ఆ స్టేట్మెంట్ డిపార్ట్మెంట్కి పంపించాలంట. ఎవరికి పంపించాలి? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అక్కడ ఇచ్చాడు కదా ఒక వర్డ్, అలా ఎవరు పంపించాలి?
పేయడే చేయాలి. చెప్పాను కదా, ఈ చాప్టర్లో చేయాల్సిన పనులన్నీ పేయడే చేయాలి. ఏది చేయకపోయినా పేయడ్ ఏమంటాం, అసెసీ ఇన్ డిఫాల్ట్ అంటాం. వాళ్ళకి పనిష్మెంట్స్ అప్లై అవుతాయి. అర్థమైందా? పేయర్కి 4 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకటి టీడీఎస్ చేయటం, చేసిన టీడీఎస్ని గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయటం, ఇది క్వార్టర్లీ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయటం, అలాగే ఎవరి ఇన్కమ్లోంచి అయితే టీడీఎస్ కట్ చేశారో వాళ్ళకి టీడీఎస్ సర్టిఫికేట్స్ ఇవ్వటం. ఏంటది? టీడీఎస్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు నువ్వు కట్ చేసిన అమౌంట్ని వాళ్ళు ఏం చేస్తారు, ట్యాక్స్ లైబిలిటీలోంచి లెస్ చేసుకుంటారు. దాన్ని క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవటం అంటాం. మరి లెస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రూఫ్ ఇవ్వాలి కదా, ఆ ప్రూఫే నేను ఇచ్చే సర్టిఫికేట్ అమ్మా. ఈ 4 కూడా చేయాల్సిన పని ఎవరు? పేయరే. 1 టీడీఎస్, 2 డిపాజిట్, 3 సర్టిఫికేట్స్ క్వార్టర్లీ, 4 స్టేట్మెంట్స్ క్వార్టర్లీ, సర్టిఫికేట్స్ అమ్మా. అర్థమైందా? డిపాజిట్స్ గురించి చెప్పే సెక్షన్ ఏంటి? సెక్షన్ 200 సబ్సెక్షన్ 1 అమ్మ. క్వార్టర్లీ స్టేట్మెంట్స్ గురించి చెప్పేది 200 సబ్సెక్షన్ 3. ఫస్ట్ క్వార్టర్కి డ్యూ డేట్ ఏంటి? ఫస్ట్ క్వార్టర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? జూన్ 30th. దానికి డ్యూ డేట్ ఫర్ సబ్మిటింగ్ ద స్టేట్మెంట్ జూలై 31st అమ్మ. సెకండ్ క్వార్టర్ 30th సెప్టెంబర్, డ్యూ డేట్ 31st అక్టోబర్. థర్డ్ క్వార్టర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? డిసెంబర్. దానికి డ్యూ డేట్ జాన్యువరి. అంటే ప్రతి క్వార్టర్ ఎండ్ అయిన తర్వాత వచ్చే నెక్స్ట్ మంత్ లాస్ట్ డేట్ వరకు టైం ఇస్తున్నాడు. ఆ లెక్క ప్రకారం లాస్ట్ క్వార్టర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? మార్చ్. రూల్ ప్రకారం ఎంత ఇవ్వాలి? ఏప్రిల్ 30 ఇవ్వాలి. కానీ 2 months టైం ఇచ్చాడు. ఫస్ట్ 3 quartersకి 1 month 1 month టైం ఇచ్చాడు. లాస్ట్ క్వార్టర్కి 2 months ఇచ్చాడు. ఎప్పుడు కూడా లాస్ట్ పేమెంట్కి, లాస్ట్ ఫార్మాలిటీకి ఎక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కదా, అక్కడ కొంత ఎక్స్ట్రా చేయాల్సిన వర్క్స్ అవి ఎక్కువగా ఉంటాయి. బుక్స్ క్లోజ్ చేయటం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఫస్ట్ క్వార్టర్కి ఎంత ఎంత టైం ఇచ్చాడు? 1 month టైం ఇచ్చాడు. ఇక్కడ కూడా 1 month, ఇక్కడ కూడా 1 month, ఇక్కడ మాత్రం 2 months. అలాగే పేమెంట్స్లో కూడా ఫస్ట్ 11 monthsకి ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 7th అంటే 7 days టైం ఇచ్చాడు. అంత 7 days టైం ఇచ్చాడు. బట్ లాస్ట్ మంత్కి 30 days టైం ఇచ్చాడు. ఎక్స్ట్రా టైం ఉంటుంది లాస్ట్ పేమెంట్కి. అలాగే 203 సెక్షన్ అమ్మ, స్టేట్మెంట్స్. దేని గురించి చెప్తుంది? స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ఎవరెవరికి ఇవ్వాలి? పేయర్ పేయీకి ఇవ్వాలి. సర్టిఫికేట్స్ క్వార్టర్లీ స్టేట్మెంట్స్ ఎవరెవరికి ఇవ్వాలి? పేయర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి ఇవ్వాలి. స్టేట్మెంట్స్ ఇది ఎవరికి ఇవ్వాలి? సర్టిఫికేట్స్ పేయర్ పేయీకి ఇవ్వాలి. డిపాజిట్ అమౌంట్ కూడా ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అన్నిటినీ స్టార్ట్ అయ్యేది పేయర్ దగ్గరే. ఆపోజిట్ పర్సన్ మారుతాడు. డిపాజిట్లోనేమో గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్మెంట్స్లోనేమో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సర్టిఫికేట్లోనేమో పేయీ ఉంటాడు. ఎందుకంటే ఫ్యూచర్లో పేయీ ఏం చేస్తాడు, నువ్వు కట్ చేసిన ట్యాక్స్ని వాడు ట్యాక్స్ లైబిలిటీలోంచి లెస్ చేసుకుంటాడు. మరి అలా లెస్ చేసుకునే అమౌంట్కి ప్రూఫ్ ఇవ్వాలి కాబట్టి ఆ ప్రూఫే నేను వాడిచ్చే సర్టిఫికేట్ అమ్మ. సో ఈ సర్టిఫికేట్ ఎవరెవరికి ఇవ్వాలంటే ఏం చెప్తారు? పేయర్ టు పేయీ. అర్థమైందా? దీనికి ఫామ్ నెంబర్స్ అవి ఇచ్చాడమ్మా. డైరెక్ట్గా టీడీ క్వశ్చన్ కిందే చెక్ చేసుకోండి. ఫామ్ నెంబర్ 16 శాలరీ టీడీఎస్ చేసేటప్పుడు, 16A అదర్ సెక్షన్స్ అమ్మ. టేబుల్లో ఫస్ట్ సెక్షన్ ఏంటి? 192 శాలరీ. ఆ సెక్షన్లో మాత్రం ఫామ్ 16 ఇవ్వాలి. మిగతా అన్ని సెక్షన్స్లోనూ ఫామ్ 16Aనే ఇవ్వాలి. ఒక్క సెక్షన్లో ఫామ్ 16 శాలరీలో టీడీఎస్ చేసినప్పుడు. అర్థమైందా? ఇవన్నీ కూడా కనెక్టెడ్ సెక్షన్స్ అమ్మ. అంటే ఒక్క పాయింట్ చదివినా 4 పాయింట్లు. ఈ 4 చేయాల్సింది ఎవరు? పేయర్. ఫస్ట్ వాడు చేయాల్సింది టీడీఎస్. సెకండ్ ఆ అమౌంట్ తీసుకువెళ్ళి డిపాజిట్ చేయాలి. థర్డ్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయాలి. ఫోర్త్ వన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలి. అర్థమైందా? డిపాజిట్ ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్కి ఇవ్వాలి. స్టేట్మెంట్స్ ఎవరికి ఇవ్వాలి? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సర్టిఫికేట్స్ ఎవరికి ఇవ్వాలి? పేయీకి ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సింది ఎవరు? పేయర్. ఈ ఓవర్ వ్యూ అనేది ఫస్టే తెలుసుకుంటే ఆ 4 క్వశ్చన్స్కి కనెక్షన్ అర్థమవుతుంది. దానికి సంబంధించిన సెక్షన్స్, డ్యూ డేట్స్ అనేది క్లారిటీ వస్తాయి. అలాగే లాస్ట్
టీడీఎస్ చాప్టర్ చదివే వాళ్ళు మిడిల్లో టీడీ క్వశ్చన్స్ చదివే వాళ్ళందరూ కంపల్సరీ స్కిప్ చేయకుండా చెక్ చేసుకోవాల్సిన వన్ మోర్ టాపిక్ అమ్మా. ఇంట్రెస్ట్ 201 సెక్షన్లో ఇంట్రెస్ట్. 201లో ఇంట్రెస్ట్ ఉంటుంది. టీడీఎస్ వైలేషన్స్ జరిగిన, డిపాజిట్ వైలేషన్స్ జరిగిన ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ సెక్షన్ ఒకటి కంపల్సరీ చూసుకోండి. ముఖ్యంగా ఈ పాయింట్ అమ్మ. సెకండ్ పాయింట్, ఇంట్రెస్ట్ 1.5%, 1%. ఇది డిలే ఇన్ డిడక్షన్, డిలే ఇన్ డిపాజిట్. డిడక్షన్ డిలే అయితే 1%, డిపాజిట్ డిలే అయితే 1.5%. అర్థమైందా? ఈ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ మీద ఒక ప్రాబ్లం కూడా ఉంది, ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మేబీ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ మీద ప్రాబ్లం అడగొచ్చు. డిలే ఇన్ డిడక్షన్ జరిగినప్పుడు 1% ఇంట్రెస్ట్ పడుతుంది. డిలే ఇన్ డిపాజిట్ అయితే, ఇప్పుడు ప్రతి మంత్ టీడీఎస్ని ఎప్పుడు డిపాజిట్ చేయమన్నాడు? నెక్స్ట్ మంత్ 7th. నువ్వు 7th లోపు డిపాజిట్ చేయకపోతే ఇక్కడ 1.5% ప్రకారం ఇంట్రెస్ట్ పడుతుంది. అర్థమైందా? అలా ప్రతి సెక్షన్లోనూ టీడీఎస్ ఎప్పుడు చేయమన్నాడు? టైమ్ ఆఫ్ డిడక్షన్ ఉంది కదా, ఆ టైమ్ ఆఫ్ డిడక్షన్లో చెప్పిన టైం లోపు చేయకపోతే డిలే ఇన్ డిడక్షన్ అవుతుంది 1%. టైమ్ ఆఫ్ డిడక్షన్లో డేట్ ఆఫ్ పేమెంట్ అని ఉంది కొన్ని సెక్షన్లో. డేట్ ఆఫ్ పేమెంట్ April 15 ఉంది, నువ్వు జూన్లో చేసావు టీడీఎస్, ఏమవుతుంది? ఏప్రిల్లో చేయాల్సిన టీడీఎస్ ఎప్పుడు చేసావు? జూన్లో చేస్తావు. మరి లేట్ అయినందుకు ఇంట్రెస్ట్ పడుతుంది. డిలే ఇన్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 1% అమ్మా. చేసిన టీడీఎస్ని నెక్స్ట్ మంత్ 7th లోపు డిపాజిట్ చేయాలి, చేయలేదు, అక్కడ కూడా లేట్ అయ్యింది, అప్పుడు ఏం చేయాలి? అర్థమైందా పాయింట్ ఏంటనేది? ఇది టీడీఎస్ చాప్టర్ అని చెప్పుకున్నా మీరు కంపల్సరీ చదువుకోవాల్సిన చాప్టరే. మనం ఒక హాఫ్ అన్ అవర్ పీజీబీపీ క్యాపిటల్ గెయిన్ అమ్మా. అది జస్ట్ ఇంట్రడక్షన్ కింద చెప్పి వదిలేద్దాం. ఓకే, కొన్ని పీజీబీపీ ఓవర్ వ్యూ పాయింట్స్ చెప్తాను ఏంటనేది, ఓన్లీ అంతవరకు చెక్ చేసుకోండి. సో ముందు క్యాపిటల్ గెయిన్ అమ్మ. మా క్యాపిటల్ గెయిన్లో చాలా పెద్ద చాప్టరు, బట్ ఓవర్ వ్యూ మన ఏ పాయింట్స్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉండాలో ఓన్లీ ఆ పాయింట్స్ వరకు. క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే, నీ దగ్గర క్యాపిటల్ అసెట్ని నువ్వు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే, క్యాపిటల్ అసెట్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఈ రెండు డెఫినేషన్స్ ఉన్నాయమ్మా. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? క్యాపిటల్ అసెట్ డెఫినేషన్లో ఇన్క్లూడ్స్ ఉంది, ఎక్స్క్లూడ్స్ ఉంది. ఇన్క్లూడ్స్, ఎక్స్క్లూడ్స్. అలాగే ట్రాన్స్ఫర్లో కూడా ఇన్క్లూడ్స్ ఉంది, ఎక్స్క్లూడ్స్లో ఉంది. ఇన్క్లూడ్స్, ఎక్స్క్లూడ్స్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్యాపిటల్ గెయిన్ రావాలి అంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన అసెట్ ఎక్కడ ఉండాలి? క్యాపిటల్ అసెట్ ఇన్క్లూడ్స్లో ఉండాలి. అలాగే నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ ఇన్క్లూడ్స్, ఈ రెండు జరిగితే ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన అసెట్ క్యాపిటల్ గెయిన్ ఎక్స్క్లూడ్స్లో ఉన్నా, లేదా నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్లో ఉన్నా, నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అంటే ఈ రెండు కేసెస్లో ఏది కనెక్ట్ అయినా అక్కడ ఏముండదు? క్యాపిటల్ గెయిన్ ఉండదు. నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్. ఇది క్యాపిటల్ గెయిన్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ.
Capital gain will arise. Capital gain will arise on transfer of capital asset. ఓకేనా? ట్రాన్స్ఫర్ చేసే అసెట్ క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ డెఫినేషన్లో ఉండాలి. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అవి అసలు ట్రాన్స్ఫర్లే కాదంట. అవన్నీ ఎక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నాడు? ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్లో. ఒకవేళ కనుక ఆ ట్రాన్సాక్షన్ చేస్తే యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. దానికి సెక్షన్ నెంబర్ కూడా ఉంది, ఇంపార్టెంట్ సెక్షన్, సెక్షన్ 47 అమ్మ. ఏంటది? 47. 47లో దాదాపు 13-14 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇవేమీ కూడా ట్రాన్స్ఫర్లు కాదు. నో నీడ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. సో చాలా పాయింట్స్ ఉన్నాయి. 47 ఇంపార్టెంట్ సెక్షన్ క్యాపిటల్ గెయిన్లో. ఇదొక పాయింట్ అమ్మా. సో అంటే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కండిషన్స్ రెండు ఫుల్ఫిల్ అవ్వాలి. రెండు, క్యాపిటల్ గెయిన్ ఎవరికి వస్తుందమ్మా? ట్రాన్స్ఫరార్కా ట్రాన్స్ఫరీకా? ట్రాన్స్ఫరార్కి వస్తుంది. అదొక పాయింట్. క్యాపిటల్ గెయిన్ ఎవరికి క్యాలిక్యులేట్ చేయాలి? క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్. క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎవరు? ట్రాన్స్ఫరార్. మరి ప్రాబ్లంలో ట్రాన్స్ఫరీకి ఏమొస్తుందో చెప్పమంటే, ఇదే క్యాపిటల్ గెయిన్ ఇచ్చి XYకి ట్రాన్స్ఫర్ చేశాడు క్యాపిటల్ అసెట్. ఇద్దరు పార్టీస్కి ఏమొస్తుందో చెప్పమన్నాడు. అప్పుడు ట్రాన్స్ఫరీకి మేబీ నువ్వు ఇచ్చిన అసెట్ వాడికి అది క్యాపిటల్ అసెట్ అయితే ఏమొస్తుంది? గిఫ్ట్ అవుతుంది. ఏ హెడ్? అదర్ సోర్సెస్లో గిఫ్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. నువ్వు ఇచ్చింది వాడికి స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే అది ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను అదర్ సోర్సెస్లో చెప్పాను. అదే పాయింట్ ఇక్కడ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆ మోడల్ ప్రాబ్లం అక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. క్యాపిటల్ గెయిన్ ప్రాబ్లం ఇచ్చేటప్పుడు కూడా క్వశ్చన్ ఏమని రైస్ చేయొచ్చు? లాస్ట్లో కాలిక్యులేట్ ద ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్ అంటాడు. అప్పుడు ట్రాన్స్ఫరార్కి ఏ హెడ్ వస్తుంది? క్యాపిటల్ గెయిన్ కడతాం. మరి ట్రాన్స్ఫరీకి ఏం చేయాలో చెప్పాలి కదా. వస్తే అదర్ సోర్సెస్ వస్తుంది, చూసుకుంటూ ఉండాలి. అర్థమైందా? క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా వాడి గురించి కూడా చెప్పాలి, లేకపోతే ప్రపోర్షనేట్ మార్క్స్ తీసేస్తాడు. ట్రాన్స్ఫరార్కి ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. రిసిపియంట్కి ఏమొస్తుందని అడిగితే మేబీ అది గిఫ్ట్ రావచ్చు, మేబీ రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం. ఎందుకంటే నువ్వు ఇచ్చింది వాడికి క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి, అప్పుడే అది గిఫ్ట్ అవుతుంది. ప్లస్ నువ్వు వాడికి ఏమై ఉండకూడదు? రిలేటివ్ అయి ఉండకూడదు. ఎందుకంటే గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలంటే అక్కడ చాలా కండిషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా పాయింట్? సో నెక్స్ట్, జనరల్గా క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి? క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అమ్మ. క్యాపిటల్ అసెట్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ జరగాలి. క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ in the year of transfer of capital asset. నువ్వు ఏ ఇయర్లో క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తావో ఆ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కట్టాలి. జనరల్లీ ఇదే రూల్ ఫాలో అవ్వాలమ్మా. బట్ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ చేంజ్ అవుతుంది. అర్థమైందా? 45(1)A ఉందనుకోండి, ఇయర్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ ఎప్పుడు కట్టాలి క్యాపిటల్ గెయిన్? ఇయర్ ఆఫ్ ఎక్సెప్ట్. దీనికి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఏంటా సెక్షన్స్? 45(1)A, 45(2), 45(5), 45(5)A. ఇక్కడ మాత్రం క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్లో జరగకూడదు. జనరల్లీ ఎక్కడ జరుగుతుంది క్యాపిటల్ గెయిన్? ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఎక్సెప్ట్ దీస్ సెక్షన్స్ అమ్మ. మరి ఈ సెక్షన్స్లో ఎప్పుడు చేయాలి? 45(1)Aలో ఎప్పుడు చేయాలి? ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ ఎప్పుడు జరగాలి? ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. కాంపన్సేషన్ ఎప్పుడు జరిగితే అప్పుడు. 45(2)లో ఎప్పుడు జరగాలి? ఇయర్ ఆఫ్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్మ. ఎప్పుడు? ఇయర్ ఆఫ్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడే కదా సెక్షన్.
అలాగే 45(5) ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కాంపన్సేషన్, గవర్నమెంట్ కాంపన్సేషన్, ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కాంపన్సేషన్. 45 సబ్సెక్షన్ 5లోనేమో ఈ ఇష్యూ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ అమ్మా, ఇది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇయర్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఇలా ఒకే చోట అన్ని నేర్చుకుంటే ఆ సెక్షన్స్ మీద ఒక ఐడియా వస్తుంది మనకి. జనరల్లీ క్యాపిటల్ గెయిన్ ఇన్ విచ్ ఇయర్ యు ఆర్ లైబుల్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్? ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, ఎక్సెప్ట్ ఏ సెక్షన్స్ తప్ప. 45(1)(a), 45(2), 45(5), 45(5)(a). ఈ సెక్షన్స్లో మాత్రం ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కాదు, సంథింగ్ డిఫరెంట్, కొంచెం మార్చాలి. అందుకే ఈ సెక్షన్స్ ఏమన్నాం? ఎక్సెప్షన్స్ టు మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. అందుకే ఈ సెక్షన్స్ ఏమన్నాం? ఎక్సెప్షన్స్. జనరల్గా క్యాపిటల్ గెయిన్ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్లో చేయండి. ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే అక్రూవల్ బేసిస్ అని అర్థం. ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఏ బేసిస్? అయ్యే ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే క్యాష్ బేసిస్ అంట. క్యాపిటల్ గెయిన్కి ఫాలో అవ్వాల్సింది అక్రూవల్ బేసిసే ఫాలో అవ్వాలి, ఎక్సెప్ట్ ఏ సెక్షన్స్ తప్ప. 45(1)(a), 45(2), 45(5)(a). ఆ సెక్షన్స్లో మాత్రం సంథింగ్ డిఫరెంట్, అక్రూవల్ బేసిస్ కాదు, వెయిట్ చేయాలి కొన్నాళ్ళు. కాంపన్సేషన్స్ వచ్చే వరకు వెయిట్ చేసి క్యాపిటల్ గెయిన్ కట్టాలి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎక్కువగా క్యాష్ బేసిస్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, పాయింట్ నెంబర్ 1, క్యాపిటల్ గెయిన్ రావాలి అంటే కండిషన్స్ ఏంటి? నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన అసెట్ క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. అర్థమైందా? అన్ని ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ఫర్లు కాదు, కొన్ని ఏ సెక్షన్లో ఉన్నాయి? 47లో ఉన్నాయి. 47లో 13 పాయింట్స్ ఉన్నాయి. దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ వర్ కవర్డ్ ఇన్ సెక్షన్ 47 ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్, హెన్స్ నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ అమ్మా. ఎగ్జాంపుల్, నీ దగ్గర ఉన్న క్యాపిటల్ అసెట్ని నువ్వు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చిన, గిఫ్ట్ కానీ, విల్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, ఇలా కనుక ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటి? ట్రాన్స్ఫర్ బై వే ఆఫ్ గిఫ్ట్, విల్, ఇన్హెరిటెన్స్, గుర్తుపెట్టుకోండి. అలాగే రెండోది పార్టీషన్ ఆఫ్ హెచ్యుఎఫ్ అమ్మ. హెచ్యుఎఫ్ జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ అవుతున్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ఏమవుతాయి? మెంబర్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా, ఆ డిస్ట్రిబ్యూషన్ని ట్రాన్స్ఫర్ అనొద్దు, నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ అని చెప్తున్నాడు. ఏం చెప్తారు పాయింట్? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ బై హెచ్యుఎఫ్ టు ఇట్స్ members at the time of partition of HUF not treated as transfer, no need to calculate capital gain. ప్రాబ్లంలో ఏ కేసు అయినా ఇవ్వచ్చు, ఏ కేసు ఇచ్చినా మనం డీల్ చేయడానికి రెడీగా ఉండాలి. దాన్ని ఒక ప్రాబ్లంలా క్రియేట్ చేసి ఇస్తాడు, బట్ తేడా చూస్తే ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంటుంది? 47లో ఉంటుంది. 47లో ఉన్న దాని మీద ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా ఆన్సర్ ఏమని రాయాలా? నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ హియర్ బికాస్ దిస్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ కవర్డ్ అండర్ సెక్షన్ 47 అని నోట్ చేస్తే సరిపోతుంది. మరి అలా నోట్ చేయాలంటే 47లో ఏమున్నాయో తెలియాలి కదా, అవునా కదా? ప్రతిదానికి 47లో ఉంది నో క్యాపిటల్ గెయిన్ అని రాశారు కనుక. అర్థమైందా? 2 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్ఫర్స్ బిట్వీన్ హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ. ఏంటవి? హోల్డింగ్ టు సబ్సిడరీ కంపెనీ, హోల్డింగ్ నుంచి సబ్సిడరీ కానీ, సబ్సిడరీ నుంచి హోల్డింగ్ కంపెనీకి కానీ అసెట్స్ ట్రాన్స్ఫర్ అయితే those transactions will not be treated as transfer, hence no need to calculate capital gain. పాయింట్ అర్థమైంది కదా? కానీ సబ్జెక్ట్ టు 2 కండిషన్స్. అందులో 100% షేర్ హోల్డింగ్ ఉండాలి. హోల్డింగ్ కంపెనీ అనాలి అంటే 100% ఉండాలి. 51% ఉంటే సరిపోదు. 51% ఉంటే యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ హోల్డింగ్ కంపెనీ అవుతుంది కానీ బట్ ఎక్సెప్షన్ టు ట్రాన్స్ఫర్ రాదు. అర్థమైందా? ట్రాన్స్ఫర్ ఎక్సెప్షన్ కావాలంటే మాత్రం 100% షేర్ హోల్డింగ్ ఉండాలి, అదర్వైజ్ ఎక్సెప్షన్ నాట్ అవైలబుల్. ఎక్సెప్షన్ రాకపోతే నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ అని అర్థం. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఏంటి? గిఫ్ట్ ఆర్ విల్ ఆర్ ఇన్హెరిటెన్స్. సెకండ్ పాయింట్ పార్టీషన్ ఆఫ్ హెచ్యుఎఫ్. థర్డ్ పాయింట్ ట్రాన్స్ఫర్స్ బిట్వీన్ హోల్డింగ్ టు సబ్సిడరీ కంపెనీ ఆర్ సబ్సిడరీ కంపెనీ టు హోల్డింగ్ కంపెనీ వైస్ వర్స. రెండు వైపులు అప్లై చేయండి. అర్థమైందా? అలాగే కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్.
ఎవరైనా ప్రిఫరెన్స్ షేర్స్ని ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్, నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. ఇదొక ట్రాన్సాక్షన్. అలాగే ఎమాల్గమేషన్ జరిగినప్పుడు, ఎమాల్గమేషన్ అంటే ఒక కంపెనీ ఇంకొక కంపెనీలో మర్జ్ అవుతున్నప్పుడు, ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్లో ఎమాల్గమేట్ అయ్యింది. ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్ అసెట్స్ అన్ని వై లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, దాన్ని ట్రాన్స్ఫర్ అనొద్దు అని చెప్తున్నాను. పాయింట్ చెప్పండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ బై ఎమాల్గమేటింగ్ కంపెనీ టు ఎమాల్గమేటెడ్ కంపెనీ, లేదా ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ టు ట్రాన్స్ఫరీ కంపెనీ ఎట్ ద టైమ్ ఆఫ్ amalgamation will not be treated as transfer, no need to calculate capital. అర్థమైందా? ఇలా దాదాపు ఒక 13 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయమ్మా క్యాపిటల్ గెయిన్లో. ఎనీవే క్యాపిటల్ గెయిన్ రావాలి అంటే నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉండకూడదు, ట్రాన్స్ఫర్ ఎక్సెప్షన్స్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన అసెట్ క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్లో ఉండకూడదు. ఎక్స్క్లూడ్స్ని నువ్వు టచ్ చేసావా అక్కడ నీకు క్యాపిటల్ గెయిన్ రాదు. అర్థమైందా పాయింట్? క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్లో కూడా 4 ఉన్నాయి ఇంపార్టెంట్. స్టాక్ ఇన్ ట్రేడ్, ఏంటది? స్టాక్ ఇన్ ట్రేడ్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్, ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. కాబట్టి స్టాక్ ఇన్ ట్రేడ్ని సేల్ చేస్తే ఏ హెడ్ వస్తుంది? పీజీబీపీ వస్తుంది. అందుకే క్యాపిటల్ గెయిన్ నుంచి తీసేయమని చెప్పాడు. 2 పర్సనల్ ఎఫెక్ట్స్. నువ్వు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఇంట్లో వాడుకునే వస్తువులు, పర్సనల్కి హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్స్ అవి ఉంటాయి కదా, ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్, ఫర్నిచరు, ఏసీ మిషన్స్, వాషింగ్ మిషన్స్, ఇలా చాలా వస్తువులు, అలాగే రిఫ్రిజిరేటర్స్, బైక్స్, కార్స్, ఇవన్నీ కూడా పర్సనల్ ఎఫెక్ట్స్లోకి వస్తాయి. వీటిని కూడా క్యాపిటల్ అసెట్స్ అనొద్దని చెప్పాడు, ఎక్స్క్లూడ్ చేయమన్నాడు. వేటిని? పర్సనల్ ఎఫెక్ట్స్. పర్సనల్ ఎఫెక్ట్ అనాలి అంటే అది మూవబుల్ అసెట్ అయి ఉండాలి, పర్సనల్ పర్పస్కి యూజ్ చేయాలి. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన ప్రతి అసెట్ పర్సనల్ ఎఫెక్టే అవుతుంది, ఎక్సెప్ట్ కొన్ని తప్ప. అవేంటి అంటే జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, స్కల్ప్చర్స్ అండ్ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఇవి తప్ప మిగతా అన్ని అసెట్స్ కూడా పర్సనల్ ఎఫెక్ట్స్ అవుతాయి. ఆన్ సేల్ ఆఫ్ దోస్ అసెట్స్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. ఇవన్నీ పిన్ పాయింటెడ్గా ప్రతి డెఫినేషన్ క్లారిటీ తీసుకోవాలి. చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత ఈజీగా ఉంటుంది క్యాపిటల్ గెయిన్, బట్ ఇంట్రడక్షన్ పార్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. నా బైక్ ఉంది, పర్సనల్ బైక్, 75,000కి పర్చేస్ చేశాను, 80,000కి సేల్ చేశాను. రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ ఆర్ నాట్? నో నీడ్. రీజన్? ఇట్స్ ఎ పర్సనల్ ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ ఇట్స్ ఏ నేచర్ ఆఫ్ ఎసెట్? మూవబుల్ నేచర్. దేనికి యూస్ చేశాను? పర్సనల్ పర్పస్కి యూస్ చేశాను. మూవబుల్ ఎసెట్, పర్సనల్కి వాడిన ప్రతి ఎసెట్ పర్సనల్ ఎఫెక్టే, ఎక్సెప్ట్ జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, ఫినాన్షియల్. కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి మా మిస్సెస్ దగ్గర ఉన్న గోల్డ్ని సేల్కి పెట్టాను. చెప్పండి, క్యాపిటల్ గెయిన్ వస్తుందా? కాలిక్యులేట్ చేయాలా? మూవబుల్ అసెట్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్ అయినా సరే క్యాపిటల్ అసెట్ అవుతుంది, బికాజ్ ఇట్ వాజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్. పర్సనల్ ఎఫెక్ట్లోంచి ఎక్స్క్లూడ్ అయింది. ఎక్స్క్లూడ్ ఏంటమ్మా? ఇన్క్లూడ్ అవుతుంది. అంటే ఆల్ దీస్ అసెట్స్ షల్ బి ట్రీటెడ్ యాజ్ ఆల్వేస్ క్యాపిటల్ అసెట్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్ అని. అర్థమైందా? సో ఈ క్యాపిటల్ గెయిన్ ఎవరికి వస్తుంది? ట్రాన్స్ఫరార్కి వస్తుంది. క్యాపిటల్ గెయిన్ ఏ ఇయర్లో కాలిక్యులేట్ చేయాలి? ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఎక్సెప్ట్ 45(1)(a), 45(2), 45(5), 45(5). పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫరార్ కాకుండా ట్రాన్స్ఫరీకి ఏమొస్తుందో చెప్పమని అడిగితే మేబీ వస్తే అది గిఫ్ట్ రావచ్చు, చెక్ చేసుకోవాలి. అదర్ సోర్సెస్కి వెళ్ళి గిఫ్ట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. వాడికి వస్తే ఒకవేళ రాకపోతే నాట్ ట్యాక్సబుల్. అర్థమైందా పాయింట్? క్యాపిటల్ గెయిన్ అట్రాక్ట్ అవ్వాలంటే ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి? నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన ఎసెట్ క్యాపిటల్ ఎసెట్ అయి ఉండాలి. ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అది క్యాపిటల్ ఎసెట్ ఏమో ఎసెట్ ఎక్స్క్లూడ్స్లో ఉండకూడదు, ట్రాన్సాక్షన్ ఏమో ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్లో ఉండకూడదు. ఎక్స్క్లూడ్స్ కనుక టచ్ చేసావా అక్కడ నీకు క్యాపిటల్ గెయిన్ ఉండదు అని చెప్తున్నాడు.
ఆ పాయింట్స్ చాలా క్లియర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? సరే, ఇంకా క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్ ప్రొసీజర్ ఏంటమ్మా? సాధారణంగా 2 రకాల ప్రొసీజర్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ప్రొసీజర్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అమ్మ. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఫస్ట్ సేల్ ట్రాన్స్ఫర్ చేయగానే ఏమొస్తుంది? కన్సర్. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ ఉంది, 5 years బ్యాక్ బిల్డింగ్ పర్చేస్ చేశాను 40 lakhs రూపీస్కి. ఇప్పుడు అది 65 lakhsకి సేల్ చేస్తున్నాను. కన్సిడరేషన్ ఎంత? 65 lakhs. కాస్ట్ ఎంత? 40 lakhs. ఓకే, ఈ రెండు ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేయాలి. ఇంకేమైనా మైనస్ చేయాలంటే బిల్డింగ్ కొన్న తర్వాత దాని మీద కొంత గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేయటం, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయటం, ఇలాంటి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశాను. ఆ ఇంప్రూవ్మెంట్స్ని కూడా లెస్ చేసుకోవచ్చు అమ్మ. పాయింట్ అర్థమైంది కదా? అలాగే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక బ్రోకర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాను, బ్రోకర్ కొంత కమిషన్ తీసుకున్నాడు, ఏం చేద్దాం? లెస్ చేసుకోమంటున్నాడు. అంటే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి? గ్రాస్ కన్సిడరేషన్. ఏం తీసుకోవాలి? గ్రాస్ కన్సిడరేషన్. ఇప్పుడు 65 lakhs అన్నాం కదా, అది అక్కడ తీసుకుంటాం. మైనస్ ట్రాన్స్ఫర్ అప్పుడు పే చేసే ఎక్స్పెన్సెస్ ఏమంటాం? ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్. తీసేస్తే నెట్ కన్సిడరేషన్ వస్తుంది. నెట్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఎంత పెట్టుకున్నాను బిల్డింగ్? 40 lakhs. ఆ 40 lakhsని లెస్ చేయాలి. అలాగే ఇంప్రూవ్మెంట్ కింద చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్కి, ఫస్ట్ ఫ్లోర్కి ఒక 10 lakhs ఖర్చు పెట్టాను, అది కూడా ఏం చేయొచ్చు? లెస్ చేసుకోవచ్చు. దాన్ని ఏం చెప్తాం? కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇలా లెస్ చేయగా వచ్చిన అమౌంట్ని గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఏమంటాం? మైనస్ ఎగ్జామ్షన్స్. వచ్చిన క్యాపిటల్ గెయిన్ని నీ వేరే పర్పస్కి వాడకుండా రీఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే, ఆ రీఇన్వెస్ట్మెంట్ ఎందులో చేయాలో వాడు చెప్పాడు యాక్ట్లో. వాడు చెప్పిన అసెట్లో చెప్పిన టైంలోపు కనుక రీఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎగ్జామ్షన్ వస్తుంది. ఏ సెక్షన్లో? 54 సిరీస్లో వస్తుంది. ఏ సెక్షన్ నీకు సూటబుల్ అవుతుందో ఆ సెక్షన్ మైనస్ చేసుకోవచ్చు, అలా లెస్ చేసుకోవచ్చు. లెస్ చేయగా వచ్చిన అమౌంటే నెట్ క్యాపిటల్ గెయిన్ అమ్మ, ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. ఇది క్యాపిటల్ గెయిన్ ఫార్మాట్. బట్ ఒకవేళ లాంగ్ టర్మ్లో చేయాల్సి వస్తే ప్రాబ్లం, ఈ రెండింటినీ మారుస్తాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ బదులు ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, దీనికి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంతే, రిమైనింగ్ ఫార్మాట్ సేమ్. లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి సేమ్ ఫార్మాట్, ఎక్సెప్ట్ ఇండెక్సేషన్ ఫెసిలిటీ. ఇండెక్సేషన్ అవైలబుల్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ బట్ నాట్ అవైలబుల్ టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అమ్మ. ఆ ఇండెక్సేషన్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ప్రాబ్లం షార్ట్ టర్మ్ మీద చేసేటప్పుడు ఈజీనా, లాంగ్ టర్మ్ ఈజీనా? షార్ట్ టర్మే ఈజీ. అక్కడ ఉన్న వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా తెచ్చి లెస్ చేసేయచ్చు. బట్ లాంగ్ టర్మ్లో చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇండెక్సేషన్ గురించి తెలియాలి. ఇండెక్సేషన్ ఫెసిలిటీ అవైలబుల్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అమ్మ. అర్థమైందా? ఇది జనరల్గా మన క్యాపిటల్ గెయిన్ ఫార్మాట్ అమ్మ. కానీ అలా కాకుండా డిప్రీసియబుల్ అసెట్స్ అని ఉన్నాయి. ఏంటవి? డిప్రీసియబుల్ అసెట్స్ సెక్షన్ 50. ఏంటది? సెక్షన్ 50. ఈ సెక్షన్లో మాత్రం ఫార్మాట్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందమ్మా. ముందు గ్రాస్ కన్సిడరేషన్ తీసుకుంటాం. ఏంటది? గ్రాస్ కన్సిడరేషన్ మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్. తీసేస్తే నెట్ కన్సిడరేషన్ మైనస్ డబ్ల్యూడివి, ఓపెనింగ్ డబ్ల్యూడివి ఆఫ్ సచ్ అసెట్ అమ్మ. ఆ అసెట్ ఓపెనింగ్ డబ్ల్యూడివి తీసుకుంటాం, అది లెస్ చేస్తే వచ్చేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఏంటది? ఆల్వేస్ షార్ట్ టర్మ్ వస్తుంది. దేనికి? డిప్రీసియబుల్ అసెట్ సేల్ చేస్తే వచ్చే క్యాపిటల్ గెయిన్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. ఎందుకంటే అక్కడ లెస్ చేస్తుంది ఓపెనింగ్ డబ్ల్యూడివి. నువ్వు ఏ ఇయర్లో సేల్ చేస్తున్నావో ఆ ఇయర్ డబ్ల్యూడివిని కాస్ట్ కింద తీసుకుంటాం. కాబట్టి దాన్ని మళ్ళీ ఇండెక్సేషన్స్ కూడా చేయకూడదు. అందుకే ఇక్కడ ఏ ఫెసిలిటీ ఉండదు? ఇండెక్సేషన్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ టు డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్స్. ఇండెక్సేషన్ నాట్ అవైలబుల్. అందుకే ఆన్సర్కి ఏం పేరు పెడతాం? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇండెక్సేషన్ ఎప్పుడు వస్తుంది? లాంగ్ టర్మ్లో వస్తుంది, షార్ట్ టర్మ్లో రాదు కదా. సో కాబట్టి సార్ డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మాస్టర్ మైండ్స్ కాలేజ్ ఉందనుకోండి,
వీళ్ళు బిజినెస్లో వాడుతున్న బిల్డింగ్ని సేల్ చేస్తే, వీళ్ళు కాలేజ్ రన్ చేస్తున్న ఒక బిల్డింగ్ సేల్కి పెట్టారు అనుకోండి, అది ఏ అసెట్ అవుతుంది? డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్టా, నాన్ డిప్రీసియబుల్? డిప్రీసియబుల్. ఎవరైతే అసెట్స్ని బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో యూజ్ చేస్తూ ఉంటారో ఆ అసెట్స్ డిప్రీసియబుల్ అసెట్స్ అవుతాయమ్మా. కాబట్టి ఆ అసెట్స్ సేల్ చేసినప్పుడు నువ్వు ఏ ఫార్మాట్ యూజ్ చేయాలి? డిప్రీసియబుల్ అసెట్ ఫార్మాట్ యూజ్ చేయాలి. సెక్షన్ 15 అప్లై చేయాలి. అక్కడ నీకు వచ్చే రిజల్టెంట్ ఇన్కమ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అమ్మా. చాలా ఇంపార్టెంట్ సెక్షన్ క్యాపిటల్ గెయిన్లో. అర్థమైందా? అలాగే క్యాపిటల్ గెయిన్లో ఇక ఫినిషింగ్గా ఏంటంటే, ఎవరైనా రెసిడెన్షియల్ హౌస్ని ట్రాన్స్ఫర్ చేసి అగైన్ వచ్చిన క్యాపిటల్ గెయిన్ని తీసుకువెళ్ళి ఇంకొక రెసిడెన్షియల్ హౌస్లో రీఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఏం చేస్తే? ఇన్వెస్ట్మెంట్ అంటే పర్చేస్ చేస్తే, న్యూ హౌస్ని పర్చేస్ చేస్తే ఏ సెక్షన్ వస్తుంది? 54 ఎగ్జామ్షన్ వస్తుంది. ట్రాన్స్ఫర్ చేసే అసెట్ ఏమై ఉండాలి? రెసిడెన్షియల్ హౌస్ అయి ఉండాలి. వచ్చిన గ్రాస్ క్యాపిటల్ గెయిన్ తీసుకువెళ్ళి ఇంకొక రెసిడెన్షియల్ హౌస్లో రీఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలిజిబుల్ అండర్ సెక్షన్ 54. ఎంత అమౌంట్ పెట్టి న్యూ హౌస్ కొన్నావో ఆ అమౌంట్కి ఎగ్జామ్షన్ వస్తుంది, బ్యాలెన్స్ ట్యాక్సబుల్ అవుతుంది. సో రీఇన్వెస్ట్మెంట్ షాల్ బి మేడ్ ఇన్ అనదర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఆ హౌస్ న్యూ హౌస్ ఎంత అయితే పెట్టుకున్నావో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ అమౌంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54. ఇందులో ఇదొక పాయింట్ అమ్మా. అలాగే అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసి, అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసి అగైన్ అగ్రికల్చరల్ ల్యాండ్లో రీఇన్వెస్ట్మెంట్ చేస్తే, అగ్రికల్చరల్ ల్యాండ్ ఐదర్ అర్బన్ ఆర్ రూరల్, కొనేది అర్బన్ అయినా పర్లా, రూరల్ అయినా పర్లా. ఇప్పుడు 54B వస్తుందమ్మా. ఏ ఎగ్జామ్షన్ వస్తుంది? 54B. చాలా మందికి ఎగ్జామ్షన్స్లో డౌట్ ఉంటుంది, చెక్ చేసుకుంటూ ఉంటుంది. అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ సేల్ ఆఫ్ ఎసెట్ ఏంటి? అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్. రీఇన్వెస్ట్మెంట్ షాల్ బి మేడ్ ఇన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఐదర్ ఇన్ అర్బన్ ఏరియా ఆర్ రూరల్ ఏరియా. ఇది రీఇన్వెస్ట్మెంట్ పాయింట్. నెక్స్ట్, ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. సేల్ చేయాల్సిన ఎసెట్ ఏంటి? ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ కి సంబంధించిన ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ని సేల్ చేసి అగైన్ సేమ్ ఎసెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. 54D వస్తుంది ఎగ్జామ్షన్. కాంబినేషన్ సెట్ అయితేనే ఆ పర్టికులర్ ఎగ్జామ్షన్ ఇవ్వాలమ్మా. సేల్ ఆఫ్ ఎసెట్, పర్చేజ్ ఆఫ్ ఎసెట్ రెండు పక్క పక్కన పెట్టి ఏ సెక్షన్ రా వస్తుందో చెక్ చేసుకోవాలి. కాంబినేషన్స్ ఇవి ఎగ్జామ్షన్స్ సిరీస్ అంటాం, లాస్ట్లో వస్తుంది, చాప్టర్ ఎండింగ్లో ఉంటుంది. నెక్స్ట్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసి బాండ్స్ని పర్చేస్ చేయాలంటమ్మా. బాండ్స్ అది కూడా ఎవరు పెట్టిన బాండ్స్? NHAI కానీ RECL బాండ్స్ కానీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ బాండ్స్ కానీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బాండ్స్ కానీ పర్చేస్ చేస్తే 54EC వస్తుంది. ఎంత వస్తుంది? 54EC ఎగ్జామ్షన్ వస్తుంది. బట్ అప్ టు 50 lakhs వస్తుంది. అంటే 50 lakhsకి మించి బాండ్స్ కొన్నా నీకు నో యూజ్ అమ్మా. 50 lakhs వరకు వస్తుంది. పైన అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఈ సెక్షన్లో మాత్రం మ్యాక్సిమం ఎగ్జామ్షన్ 50 lakhsకి మించి అలౌ చేయను అని చెప్తున్నాడు. అర్థమైందా? లాస్ట్, అదర్ దెన్ హౌస్ సేల్ చేసి హౌస్ కొంటే 54F వస్తుంది. అదర్ దెన్ హౌస్ సేల్ చేసి కొనాల్సింది ఏంటమ్మా? రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొంటే 54F వస్తుంది. లాస్ట్ సిరీస్ అమ్మా, ఎగ్జామ్షన్స్ సిరీస్. ఇది ఎగ్జామ్షన్స్ వచ్చే సిరీస్ అమ్మ. అన్ని క్యాపిటల్ గెయిన్ చెప్పడం అంత ఈజీ కాదు, కానీ దానికి కనీసం 2-3 hours ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, క్యాపిటల్ గెయిన్ ఎవరికి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ అమ్మ. ఎవరికి వస్తుంది? ట్రాన్స్ఫరార్కా, ట్రాన్స్ఫరీకా?
ఒకవేళ క్వశ్చన్లో ట్రాన్స్ఫరీకి ఏమొస్తుందో చెప్పమంటే గిఫ్ట్ కాలిక్యులేషన్ చెక్ చేయాలి, వస్తుందని కన్ఫర్మ్ చేసేయద్దు, వస్తుందా రాదు. నేను మొన్న కొన్ని కండిషన్స్ చెప్పాను కదా, గిఫ్ట్ కండిషన్స్, అవన్నీ ఫుల్ఫిల్ అయినాయా లేదా చూసుకోండి. అర్థమైందా? రెండు వైపులా అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్. అలాగే రెండు, క్యాపిటల్ గెయిన్ అట్రాక్ట్ అవ్వాలి అంటే కండిషన్స్ ఏంటమ్మా? నువ్వు ట్రాన్స్ఫర్ చేసే అసెట్ క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి, నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. ట్రాన్స్ఫర్ అయి ఉండాలి అంటే ఎక్స్క్లూడ్స్లో ఉండకూడదని అర్థం. అర్థమైందా పాయింట్? క్యాపిటల్ అసెట్ అవ్వాలి అంటే క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్లో ఉండకూడదు. ఒకవేళ కనుక ఎక్స్క్లూడ్స్లో కనుక టచ్ చేస్తే అక్కడ క్యాపిటల్ గెయిన్ రాదు. కాబట్టి ఎక్స్క్లూడ్స్ లిస్ట్ ఎవరికి ఫేవరబుల్? అసెసీకి ఫేవరబుల్ లిస్ట్ అమ్మా. అందులో ఉంటే మనకే బెటర్, క్యాపిటల్ గెయిన్ రాదు. అర్థమైందా? అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, జనరల్గా క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్ ఫార్మాట్ చెప్పమంటే షార్ట్ టర్మ్కి ఫార్మాట్ ఏంటి? కన్సిడరేషన్లోంచి కాస్ట్ని లెస్ చేయాలి. రూల్ ప్రకారం సింపుల్గా చెప్పాలంటే కన్సిడరేషన్ మైనస్ కాస్ట్. ఒకవేళ నువ్వు ఏ ఇంప్రూవ్మెంట్స్ చేయకపోతే, ట్రాన్స్ఫర్ అప్పుడు నువ్వేమి ఖర్చు పెట్టకపోతే, జస్ట్ ఫార్మాట్ ఏంటమ్మా? కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ అమ్మా. అంటే ప్రతి అసెట్కి కన్సిడరేషన్ కాస్ట్ రెండు ఉంటాయి, బట్ ఇంప్రూవ్మెంట్స్ అన్ని చోట్ల ఉండవు, అకేషనల్గా వస్తూ ఉంటాయి. ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. బట్ ప్రతి ప్రాబ్లంలోనూ ఉండే రెండు ట్రాన్సాక్షన్స్ కన్సిడరేషన్ కాస్ట్, ఈ రెండు లెస్ చేసి చూపించాలి. ఒకవేళ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఉంటే అవి కూడా లెస్ చేయాలి, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే అవి కూడా లెస్ చేయాలి. ఇది షార్ట్ టర్మ్. ఒకవేళ లాంగ్ టర్మ్కి చేయాల్సి వస్తే ఇప్పుడు ఇదే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని ఇండెక్సేషన్ చేసి తీసుకోవాలి. రెండు ఫార్మాట్స్. బట్ ఈ ఫార్మాట్స్ ఎక్కడ అప్లై కాదు? డిప్రీసియబుల్ అసెట్స్కి అప్లై కాదు. డిప్రీసియబుల్ అసెట్స్ విషయంలో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద డబ్ల్యూడివిని తీసుకోవాలి. డబ్ల్యూడివి అంటే ఓపెనింగ్ డబ్ల్యూడివి. ఏ ఇయర్ ఓపెనింగ్ డబ్ల్యూడివి? ఏ ఇయర్లో నువ్వు అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నావో ఆ ఇయర్లో ఉన్న డబ్ల్యూడివి తీసుకోవాలి. లేటెస్ట్గా ఉన్న డబ్ల్యూడివి తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ ఏం చేయక్కర్లా, ఇండెక్సేషన్ చేయక్కర్లా. అందుకే డిప్రీసియబుల్ అసెట్కి ఇండెక్సేషన్ రాదు. అందుకే డిప్రీసియబుల్ అసెట్కి రిజల్టెంట్ ఇన్కమ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. రీజన్ ఏంటి అంటే హియర్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈస్ లేటెస్ట్ ఓపెనింగ్ డబ్ల్యూడివి. 22-23లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోండి, 22-23 ఓపెనింగ్ డబ్ల్యూడివి అంటే ఎప్పుడు? 22-23 ఓపెనింగ్ అంటే ఏ రోజు? 1/4/22లో ఉన్న డబ్ల్యూడివి కాస్ట్ అవుతుంది. మరి దాన్నే కాస్ట్ అంటున్నప్పుడు దాన్ని మళ్ళీ ఇండెక్సేషన్ ఎలా చేస్తాం? ఇండెక్సేషన్స్ ఎప్పుడు చేయాలి? ఓల్డ్ వాల్యూస్ తీసుకునేటప్పుడు ఇండెక్సేషన్ చేయాలి. ఎప్పుడో 2010లో వాల్యూని తెస్తున్నాం అనుకోండి, దాన్ని ఏం చేయాలి? ఇండెక్సేషన్ చేసి తీసుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకూడదు. నువ్వు కానీ ఇక్కడ డిప్రీసియబుల్ అసెట్స్లో నువ్వు తీసుకునేదే కరెంట్ ఇయర్లో ఉన్న డబ్ల్యూడివి తీసుకుంటున్నాం, మళ్ళీ దాన్ని ఇండెక్సేషన్ ఎందుకు చేస్తాం? ఒకవేళ చేసిన న్యూమరేటర్ డినామినేటర్లో సేమ్ నెంబరే వస్తుంది, 331/331 అని వస్తుంది. అందుకే చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఆ వాల్యూనే లేటెస్ట్ వాల్యూ, లేటెస్ట్ డబ్ల్యూడివి అది. అర్థమైందా? అందుకే డిప్రీసియబుల్ అసెట్కి రిజల్టెంట్ ఇన్కమ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అందుకే డిప్రీసియబుల్ అసెట్కి ఏ ఫెసిలిటీ ఉండదు, ఇండెక్సేషన్ ఫెసిలిటీ ఉండదు. అది ఇలా కొన్ని హైలైటెడ్ పాయింట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా పాయింట్? అలాగే క్యాపిటల్ గెయిన్కి ఫార్మాట్ ఏమన్నాం? కాస్ట్ మైనస్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్. కాస్ట్ తీసుకునేటప్పుడు అలర్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక నువ్వు పర్చేస్ చేసింది 2001కి బిఫోర్ అయితే కనుక 2001 మార్కెట్ రేట్ని కాస్ట్ కింద తీసుకోవాలి. అదే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాపిటల్ గెయిన్లోనే ఇంపార్టెంట్ అండ్ హైలైటెడ్ పాయింట్ అమ్మ. ఇఫ్ అసెట్ వాజ్ ఎక్వైర్డ్ బిఫోర్ 1st April 2001, then cost of acquisition is equal to paid market value as on 1/4/2001. అది ప్రాబ్లంలో ఇస్తాడు, అది తీసుకోవాలని మనకు తెలియాలి అంతే. ఎప్పుడు వస్తుంది ఆ కాన్సెప్ట్, ఎప్పుడు అప్లై అవుతుంది? వెన్ ఎవర్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ ఫాల్స్ బిఫోర్ 1/4/2001, దెన్ 2001 మార్కెట్ రేట్ని కాస్ట్ అనాలి. అర్థమైందా? దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్ టు బోత్ మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, బట్ నాట్ అప్లికబుల్ టు ఇంటాంజిబుల్ అసెట్స్.
అంత హైలైటెడ్ పాయింట్ చూడండి. ఈ 2001 మార్కెట్ రేట్ అనేది దేనికి చూడకూడదు, ఇంటాంజిబుల్ అసెట్స్ కి అప్లై కాదు. ఈవెన్ ఇఫ్ సచ్ అసెట్ వాజ్ ఎక్వైర్డ్ బిఫోర్ 1/4/2001, ఇంటాంజిబుల్ అసెట్స్ కి కాస్ట్ ఆల్వేస్ యాక్చువల్ కాస్టే చూపించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. అర్థమైందా? ఓన్లీ టాంజబుల్ అసెట్స్ కి మాత్రమే 1/4/2001 మార్కెట్ రేట్ చూడాలి. అది కూడా ఎప్పుడు ఎక్వైర్ చేస్తే 1/4/2001 కి బిఫోర్ ఎక్వైర్ చేస్తే 1/4/2001 మార్కెట్ రేట్ తెచ్చి రాసుకోండి. ఒకవేళ అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే 1/4/2001 మార్కెట్ రేట్ ని అదే రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూతో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈస్ లోయర్ హైరా, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఏది ఉంటే అది తీసుకోండి. స్టాంప్ డ్యూటీ వాల్యూ, పెయిడ్ మార్కెట్ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలంట. దేనికి ఈ రూలు? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ అయితే డైరెక్ట్ గా మార్కెట్ రేట్ తీసుకోండి. బికాస్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఓన్లీ దేనికి ఉంటుంది? ఇమ్మూవబుల్ ప్రాపర్టీకే ఉంటుంది. మూవబుల్ కి స్టాంప్ డ్యూటీ వాల్యూస్ ఉండవు. సో ప్రాబ్లంలో మూవబుల్ ప్రాపర్టీ మీద ప్రాబ్లం ఇస్తే అసలు వాడు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇవ్వడు ప్రాబ్లంలో, ఓన్లీ మార్కెట్ రేట్ ఇస్తాడు, దాన్ని తెచ్చి నోట్ చేసుకోండి. ఒకవేళ ఇమ్మూవబుల్ మీద ప్రాబ్లం ఇస్తే స్టాంప్ డ్యూటీ వాల్యూ, పెయిడ్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ టు బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఈ స్టూడెంట్స్ చాలా మంది ఈ ఏరియాలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? బట్ ఈ పెయిడ్ మార్కెట్ వాల్యూ కాన్సెప్ట్ 2001 కాన్సెప్ట్ దేనికి అప్లై కాదు? ఇంటాంజిబుల్ అసెట్స్ కి అప్లై కాదు, ఓన్లీ టాంజిబుల్ అసెట్స్ కి మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే అసెట్ లాంగ్ టర్మ్ అయితే కాస్ట్ ని ఏం చేస్తాం? ఇండెక్సేషన్ చేస్తాం. బట్ ఇండెక్సేషన్ కొన్ని అసెట్స్ కి ఉండదమ్మా. ఈవెన్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసేది లాంగ్ టర్మ్ అసెట్ అయినా ఇండెక్సేషన్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ టు సమ్ ఆఫ్ ద అసెట్స్ అమ్మ. అందులో వన్ ఆఫ్ ద అసెట్ చెప్పండి. డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్స్, దానికి ఇంటాంజిబుల్ ఇండెక్సేషన్ ఉండదు కదా. అలాగే బాండ్స్ కి ఉండదు, డిబెంచర్స్ కి ఉండదు, నాన్ రెసిడెంట్స్ కి ఉండదు. ట్రాన్స్ఫర్ చేసే పర్సన్ ఎవరైతే నాన్ రెసిడెంట్ అయితే ఇండెక్సేషన్ రాదు. నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్న అసెట్స్ డిబెంచర్స్, బాండ్స్ అయితే ఇండెక్సేషన్ రాదు. అర్థమైందా? సో ఇండెక్సేషన్ గురించి ఒక సెపరేట్ టాపిక్ ఉంది. అన్ని అంటే క్యాపిటల్ గెయిన్ లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయమ్మా. డిస్కస్ చేయడానికి అంత ఈజీ కాదు. ఏ టాపిక్ తీసుకున్నా చాలా టైం పడుతుంది. అందుకే ఆ పెద్ద హెడ్స్ క్యాపిటల్ గెయిన్, PGBP అనే శాలరీస్ అనేది, అందుకే వాటిని టచ్ చేయకపోవడానికి రీజన్. అర్థమైందా? ఇంకా లాస్ట్లో ఓవర్ వ్యూ ఆఫ్ PGBP ఏంటంటే క్లోజ్ చేసేద్దాం మనం. ఇంకా ఇది కూడా ఎలా చేయాలి అనేది క్వశ్చన్ చెప్తాను ఏంటనేది. PGBP అందులో బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ పర్సన్స్ ఇద్దరికి వచ్చే హెడ్ ఏంటమ్మా? PGBPని. బిజినెస్ హెడ్, బిజినెస్ పర్సన్స్, ప్రొఫెషనల్ పర్సన్స్ ఇద్దరు ఈ చాప్టర్లోకి వస్తారు. ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అమ్మ. ఎందుకంటే రెవెన్యూ జనరేషన్లో హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే హెడ్. మోర్ దెన్ 50% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేది ఏ హెడ్ నుంచి? PGBPని. మీకు తెలుసా బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా PGBP హెడ్లోనే ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్కి వచ్చే హెడ్ ఏంటమ్మా? PGBP. అలాగే బ్యాంకింగ్ కంపెనీస్కి PGBP. రోడ్డు పక్కన ఉన్న ఈ సెల్ ఫోన్స్, జ్యువెలరీ షాప్స్ వీళ్ళందరికీ వచ్చే హెడ్ PGBP. మనం చదువుతున్న కాలేజీకి వచ్చే హెడ్ PGBP. మీరు చెక్ చేయండి, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్యాక్స్ పే చేసే వాళ్ళందరూ కూడా PGBP హెడ్ ఉన్న వాళ్ళే. మిగతా హెడ్స్ వల్ల పెద్దగా ఇన్కమ్ ఉండదమ్మా. ముఖ్యంగా శాలరీ వల్ల ఏముండదు. శాలరీడ్ ఎంప్లాయీస్ అందరూ సేవింగ్స్ పెట్టుకుంటారు ఎక్కువగా ట్యాక్స్ రిడక్షన్ కోసం. ఎక్కువ ట్యాక్స్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్యాక్స్ పే చేసే వాళ్ళందరూ PGBP హెడ్లోనే ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చే హెడ్ PGBP. సినిమా థియేటర్స్కి వచ్చేది, షాపింగ్ మాల్స్, ఆల్మోస్ట్ అన్నిటికీ PGBP హెడ్డే వస్తుంది. అందుకే టోటల్ 5 హెడ్స్ నుంచి వచ్చే రెవెన్యూలో మోర్ దెన్ 50% PGBP ద్వారానే వస్తుంది. అందుకే చాప్టర్ కూడా లెంగ్తీగా ఉంటుంది, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ డైరెక్ట్గా ప్రాబ్లంకి వస్తే వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తాడమ్మా. మీకు ఏమిస్తాడు?
ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తాడు. ప్రాబ్లం ఇచ్చేటప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలో చెప్తున్నాను. ప్రాబ్లంలో డెబిట్ సైడ్ ఏముంటాయమ్మా? ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. అలాగే కింద కొన్ని అదర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇస్తాడు. మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే వాడు ఇచ్చిన P&L అకౌంట్లో కూడా నెట్ ప్రాఫిట్ ఉంటుంది. ఏముంటుంది? నెట్ ప్రాఫిట్ ఉంటుంది. బట్ అది PGBP కాదు. దాన్ని మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ని రివైజ్ చేయాలి. ఏం చేయాలి? రివైజ్ చేయాలి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అమ్మ. మనం PGBPలో చదువుతాం కదా సెక్షన్స్. ఆ సెక్షన్స్ అన్ని అప్లై చేసి ఈ ప్రాఫిట్ని రివైజ్ చేయాలి. ఆ రివైజ్డ్ ప్రాఫిట్నే ఏమంటాం? రివైజ్ ద ప్రాఫిట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పిన రూల్స్ అప్లై చేసి ఈ ప్రాఫిట్ని మనం మార్చాలి. ఆ మార్చగా వచ్చిన రివైజ్డ్ ప్రాఫిట్ని ఏమని పిలుస్తాం? PGBP. డైరెక్ట్గా వాడు ఇవ్వడు, మన చేత వర్క్ చేయిస్తాడు. అర్థమైందా? ఎందుకంటే PGBPలో మనం సెక్షన్స్ చదివి ఉంటాం కదా. ఈ సెక్షన్లో ఏ ఎక్స్పెండిచర్ అలౌ చేస్తాం, ఏది అలౌ చేయకూడదు, ఏది డిజలౌడ్, అవన్నీ అప్లై చేసి ఇందులో చెక్ చేసుకుని ఈ ప్రాఫిట్ని మనం మార్చాలి. అలా మార్చిన తర్వాత వచ్చే రివైజ్డ్ ప్రాఫిట్నే PGBP ఇన్కమ్ అవుతుంది. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చే ఇన్కమ్. అంటే మనం ప్రాఫిట్ యాజ్ పర్ ఫినాన్షియల్ బుక్స్ ఇస్తాడు వాడు. మనం ఏం చేయాలి? ప్రాఫిట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వీ షుడ్ రిక్వైర్ టు అప్లై PGBP ప్రొవిజన్స్ అమ్మ. అర్థమైందా? ఎందుకంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కంపెనీస్ యాక్ట్కి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి. సాధారణంగా కంపెనీస్ యాక్ట్ ఎసెట్స్ మీద డిప్రిసియేషన్ కట్టేటప్పుడు ఏ ఎసెట్కి ఆ ఎసెట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బ్లాక్ వైజ్ క్యాలిక్యులేట్ చేయమంటుంది. అంటే ఖచ్చితంగా వాడు డెబిట్ చేసిన డిప్రిసియేషన్కి మనం చేసిన డిప్రిసియేషన్కి వేరియేషన్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మన కాలిక్యులేషన్స్ చేసి వాడు ఎంత డెబిట్ చేశాడో చూసి బ్యాలెన్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్సెస్ డెబిట్ అయి ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఇలాంటి మన ప్రొవిజన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే 43B అని ఒక సెక్షన్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్లో. పే చేస్తేనే డిడక్షన్ ఇవ్వండి అని చెప్తుంది, అంతేనా? కానీ ఈ సెక్షన్ కంపెనీస్ యాక్ట్లో లేదు. కంపెనీస్ యాక్ట్లో ఎప్పుడూ కూడా మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ బట్టి ఎక్స్పెన్సెస్ డెబిట్ చేస్తాడు వాడు. కానీ 43B ఏమంటుంది? నువ్వు ఏ మెథడ్ ఫాలో అయినా డిడక్షన్ మాత్రం అలౌ చేయను, పే చేస్తేనే అలౌ చేయను అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి ఫినాన్షియల్ బుక్స్కి క్లాష్ వస్తుంది కదా. అప్పుడు ఖచ్చితంగా ఈ సెక్షన్ అప్లై చేసి ఆ ఎక్స్పెండిచర్ని మనం అలౌడా డిజలౌడా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లం చేసేటప్పుడే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు PGBP. ఇన్ఫ్యాక్ట్ PGBP ఎంత అంటే టోటల్ ఇన్కమ్ చేసేటప్పుడు కూడా PGBP బాగా ఉపయోగపడుతుంది. వాడు నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు కదా ఈ P&L అకౌంట్లో. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెట్ ప్రాఫిట్ని తీసుకుని చెప్పండి, రివైజ్ చేయాలి. రివైజ్ చేయాలంటే ఏం చేయాలి? వర్క్. ఇప్పుడు వాడు డెబిట్ సైడ్ ఏం రాస్తున్నాడు? ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్లో అన్ని చెక్ చేయాలి. చెక్ చేసి డిజలవ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? అర్థమైందా? డిజలవ్ చేస్తే ప్రాఫిట్కి వచ్చి ఏమవుతుంది? ఇలా యాడ్ అవుతుంది. ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎలా డిజలవ్ చేయాలి? ప్రాబ్లం చూడగానే తెలిసిపోతుంది వాడు. ఎక్స్పెన్సెస్ డెబిట్ అయి ఉంది, శాలరీ ఉంది డెబిట్ అయి ఉంది. అడ్జస్ట్మెంట్లో ఏమని ఇచ్చాడంటే శాలరీలో వాళ్ళ బ్రదర్కి శాలరీ ఇచ్చాడు, దాంట్లో 20,000 అన్రీజనబుల్ ఉంది అని చెప్పాడు. 40A సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది? అన్రీజనబుల్ పేమెంట్స్ మేడ్ టు రిలేటివ్స్, క్లోజ్ అసోసియేట్స్ అలౌ చేయొద్దు అని చెప్తుంది. వెంటనే ఆ 20,000 శాలరీలోంచి క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే ప్రాఫిట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ప్రాఫిట్కి మనం ఏం చేయాలంటే ఎక్స్పెన్సెస్లో డిజలవ్డ్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి తెచ్చి ప్రాఫిట్కి యాడ్ చేయాలి. మళ్ళీ క్రెడిట్ సైడ్కి రావాలి. క్రెడిట్ సైడ్లో డిజలవ్డ్ ఏవైనా ఉన్నాయా? ఉంటే డిజలవ్ చేయి. డిజలవ్ చేస్తే ప్రాఫిట్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు 2 అడ్జస్ట్మెంట్స్ వచ్చినాయి కదా. వాడు P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై డివిడెండ్స్ అని రాశాడు. జనరల్గా డివిడెండ్స్ ఎక్కడికి వెళ్తాయి? అదర్ సోర్సెస్కి వెళ్తాయి. వాడు బిజినెస్ P&L అకౌంట్లో రాశాడు. ఏం చేద్దాం? తీసేయాలి. తీసేస్తే ఏమవుతుంది? ప్రాఫిట్ ఇంక్రీజా డిక్రీజా? డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా పాయింట్? అలాగే బై ఇంట్రెస్ట్ అని రాశాడు. ఇంట్రెస్ట్ కూడా ఏ హెడ్? అదర్ సోర్సెస్. మరి ఇక్కడ రాయకూడదు కదా, డెబిట్. అలాగే బై రెంట్ అని రాశాడు. ఏ హెడ్? హౌస్ ప్రాపర్టీకి వెళ్తుంది. బట్ బిజినెస్ P&L అకౌంట్లో ఎలా రాస్తాం? కుదరదు. ఇవన్నీ డిజలవ్డ్ ఇన్కమ్స్. అప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అలాగే డెబిట్ సైడ్ కూడా ఉంటాయి కొన్ని అవసరం లేనివి.
అంటే పీజీబీపీ హెడ్ రాయొద్దు అని చెప్తుంది. అలాంటివి ఏవైనా డెబిట్ షేర్స్ ఉంటే కనుక క్యాన్సిల్ చేసామని చెప్తున్నాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి? నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్ టు బి డిజలౌ చేయాల్సిన ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా? చేస్తే ప్రాఫిట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. P&L అకౌంట్ మొత్తం చెక్ చేయాలి. అది చెక్ చేయాలంటే సెక్షన్స్ అన్ని మనకు తెలిసి ఉండాలి. ఏది అలౌడ్, ఏది డిజలౌడ్, డిప్రిసియేషన్, కంప్యూటేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే సెకండ్ అడ్జస్ట్మెంట్ ఏంటమ్మా? ఇన్కమ్స్ టు బి డిజలౌ. అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది చెప్పండి? డిక్రీజ్ అవుతుంది. ఇదొక అడ్జస్ట్మెంట్. వాడు ఇచ్చిన నెట్ ప్రాఫిట్కి ఈ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అలాగే వాడు డెబిట్ చేయలేదు, బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డెబిట్ చేయమంటుంది. అలాంటిది ఏదైనా ఉంటే మనం న్యూ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. న్యూ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. మనకి 35 AD అని 2 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 2 సెక్షన్స్లో అసెసీకి వచ్చే బెనిఫిట్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 100% డిడక్షన్ వస్తుంది. ఏ సెక్షన్స్లో? 35 and 35 AD. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 100%. గుర్తుపెట్టుకోండి. మరి కంపెనీస్ యాక్ట్లో అసలు అలాంటి సెక్షనే లేదు. ఏ బిజినెస్లోనూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 100% క్లెయిమ్ చేయకూడదు. ఓన్లీ డిప్రిసియేషన్సే క్లెయిమ్ చేయాలి. మరి ఈ బెనిఫిట్స్ ఓన్లీ ఎక్కడున్నాయి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోనే ఉన్నాయి. వాడు P&L అకౌంట్లో ఓన్లీ ఏమిస్తాడు? కంపెనీస్ యాక్ట్ ఓన్లీ ఏం క్లెయిమ్ చేయమంటుంది? డిప్రిసియేషన్. వీడేం క్లెయిమ్ చేయమంటున్నాడు? 100% డిడక్షన్. ఇప్పుడు మనం వాడి డిప్రిసియేషన్ని తీసేసి మనం 100% డిడక్షన్ ఇవ్వాలి. అంటే ఆటోమేటిక్గా న్యూ ఎక్స్పెండిచర్ కింద కొంత ఎక్స్ట్రా అమౌంట్ రాయాల్సిందే కదా. 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేయమని కంపెనీస్ యాక్ట్లో లేదు. బట్ ఎక్కడుంది? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉంది. ఏ సెక్షన్లో? 35లో ఉంది, 35 ADలో ఉంది. అది ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ మాత్రమే. కంపెనీస్ యాక్ట్లో ఫినాన్షియల్ బుక్స్లో ఎక్కడ అది కనబడదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏమి రాస్తారు? డిప్రిసియేషనే రాస్తారు. మనం ఏం చేయాలంటే దాన్ని రివైజ్ చేసి 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని రీప్లేస్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు? కొంత ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ యాడ్ చేస్తున్నట్టే కదా. అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. న్యూ ఎక్స్పెండిచర్. వాడు P&L అకౌంట్లో డిప్రిసియేషన్ 25,000 డెబిట్ చేసి ఉంది. దాన్ని మన బ్లాకుల్లోకి మార్చి రాస్తే 35,000 వచ్చింది. ఏం చేయాలా? ఇంకొక 10,000 న్యూ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి న్యూ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోమంటున్నాడు. యాడ్ చేస్తే ప్రాఫిట్ ఏమవుతుంది? ఇంక్రీజా డిక్రీజా? డిక్రీజ్ అవుతుంది. మైనస్ న్యూ ఎక్స్పెండిచర్. అలాగే న్యూ ఇన్కమ్ ఏమైనా ఉందా? ఉంటే అది కూడా ఏం చేయాలి? యాడ్ చేయాలి. అర్థమైందా? క్లోజింగ్ స్టాక్ని అండర్ వాల్యూ చేశాడు. క్లోజింగ్ స్టాక్ని అండర్ వాల్యూ చేశాను 10% అని అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? దాన్ని యాడ్ బ్యాక్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్ ఉంటుంది. క్రెడిట్ సైడ్కి ఇంక్రీజ్ చేస్తే అది ఇన్కమ్ అవుతుందా ఎక్స్పెండిచర్? ఇన్కమ్. అది న్యూ ఇన్కమ్లో రాసుకోవచ్చు. అండర్ వాల్యూషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, దాన్ని ఇప్పుడు మనం యాడ్ బ్యాక్ చేస్తాం. అప్పుడు న్యూ ఇన్కమ్లో రాసుకుంటాం. ఇవన్నీ చేసిన తర్వాత వచ్చే ప్రాఫిట్ ఉంటుంది కదా, ఆ ప్రాఫిట్నే ఏమంటాం? PGBP, రివైజ్డ్ ప్రాఫిట్. దీన్నే PGBP ఫార్మాట్ అని కూడా చెప్పొచ్చు. ఈ ఫార్మాట్నే ఫిల్ చేయాలి మీరు ప్రాబ్లం ఇచ్చినప్పుడు. వాడు ఓన్లీ ఏమిస్తాడు? ఓన్లీ P&L అకౌంట్ ఇస్తాడు. అందులో ఏముంటుంది? నెట్ ప్రాఫిట్ ఉంటుంది. ఆ నెట్ ప్రాఫిట్ని తీసుకుని దానికి 4 అడ్జస్ట్మెంట్స్ మీరు చేయాల్సి ఉంటుంది. బట్ అవి చెయ్యాలి అంటే ఈ చాప్టర్లో చెప్పిన సెక్షన్స్ మీద మనకి గ్రిప్ ఉండాలి. అలాగే ప్లస్ ఎక్స్పెండిచర్స్ రాసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఫాలో అవుతూ ఉండాలి. 40A సబ్సెక్షన్ 2 అని ఒక కండిషన్ ఉంది. ఏం చెప్తుంది? రిలేటివ్స్కి పేమెంట్ ఇచ్చేటప్పుడు అందులో అన్రీజనబుల్ పేమెంట్ ఉండకూడదు. ఉంటే క్యాన్సిల్ చేయమని చెప్తుంది. ఏ సెక్షన్? 40A సబ్సెక్షన్ 2. గుర్తుపెట్టుకోండి. సో కానీ రిలేటివ్స్కి డెఫినేషన్ ఇచ్చింది యాక్ట్లో. ఎవడ వాళ్ళు? స్పౌజ్ కానీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, లీనియల్ అసెండెంట్ కానీ, డిసెండెంట్ కానీ, వీళ్ళు రిలేటివ్స్ అంట. అంటే వీళ్ళకి ఇచ్చేటప్పుడే అన్రీజనబుల్ ఉంటే క్యాన్సిల్ చేయాలి. వీళ్ళు కాకుండా ఇంకెవరికైనా ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ మేడ్ టు కజిన్ అన్నాడు, విచ్ ఈస్ కంటైన్స్ సమ్ అన్రీజనబుల్ పోర్షన్ అని ఇచ్చాడు. ఎలవ్ చేద్దామా డిజలవ్ చేద్దామా? ఎలవ్ చేయొచ్చు. రీజన్
వాడు అసలు రిలేటివ్ డెఫినేషన్లో లేడు. 40A సబ్సెక్షన్ 2లో రిలేటివ్ డెఫినేషన్ ఉంది. డెఫినేషన్లో ఉన్న వాళ్ళకి పే చేసేటప్పుడు మాత్రమే అన్రీజనబుల్ పేమెంట్స్ చూడాలి. అర్థమైందా? అలాగే ఎక్స్పెన్సెస్ రాసేటప్పుడు P&L అకౌంట్లో డెబిట్ సైడ్ ఏ ఎక్స్పెండిచర్ అయినా 10,000 క్రాస్ అయితే, ఎంత 10,000 క్రాస్ అయితే పేమెంట్ క్యాష్లో ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి? అకౌంట్ పే చెక్, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే 100% ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్ షాల్ బి డిజల్వ్. ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్లో ఇస్తాడు. అడ్జస్ట్మెంట్లో మనకి ఈ సెక్షన్ అప్లై చేసి వాటిని మనం క్యాన్సిల్ చేసేయటమే. అర్థమైందా? P&L అకౌంట్లో స్టేషనరీ అండ్ డెబిట్ అయి ఉంది 30,000. ఎంత? 30,000. అడ్జస్ట్మెంట్లో ఏమని ఇచ్చాడంటే స్టేషనరీ వాస్ పెయిడ్ ఇన్ క్యాష్ అని ఇచ్చాడు. ఏం చేద్దాం? డిజల్వ్ చేయాలి. బికాస్ 48(3) సేస్ దట్ ఇఫ్ పేమెంట్ ఎక్సీడ్ 10,000 దెన్ ఇట్ మస్ట్ బి మేడ్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్. ఫోన్ పే, గూగుల్ పే ఇవి కూడా చేయొచ్చు. అదర్వైజ్ సచ్ ఎక్స్పెండిచర్ షాల్ బి డిజల్వ్. ఈ పాయింట్ ఏం లేదు, సెక్షన్స్ క్లారిటీ తీసుకుంటే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? అలాగే 43B ఒక సెక్షన్ ఉంది. అందులో 6 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఈ 6 ఎక్స్పెన్సెస్ని పే చేస్తేనే అలౌ చేయండి అని చెప్తుంది. అదర్వైజ్ డిజల్వ్. సార్ నేను అక్రూవల్ బేసిస్ ఫాలో అవుతున్నాను సార్, అయినా సరే పే చేయాలి. అందుకే 43B ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. ఏ మెథడ్ ఫాలో అవుతున్న వాళ్ళైనా 43Bలో ఉన్న ఎక్స్పెన్సెస్ని పే చేస్తేనే డిడక్షన్ ఇవ్వండి, అవుట్ స్టాండింగ్ మాత్రం రాయొద్దు. అది కూడా పేమెంట్ రిటర్న్ ఫైలింగ్ డేట్ లోపు జరగాలి. గుర్తుపెట్టుకోండి. 22-23 ఎక్స్పెండిచర్ సేమ్ ఇయర్లో అలౌ చేయాలంటే 22-23కి రిటర్న్ ఫైలింగ్ డేట్ ఎప్పుడమ్మా? 31st July 23. అంతేనా? 22-23కి రిటర్న్ ఫైలింగ్ డేట్ ఎప్పుడు? 22-23కి రిటర్న్ ఫైలింగ్ డేట్ ఎప్పుడు? 31st July 2023. అదే కంపెనీ అయితే 31st October 2020. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డేట్ లోపు ఎప్పుడైనా సరే నువ్వు పే చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు పే చేసినా సేమ్ ఇయర్లోనే డిడక్షన్ ఇస్తాం. ఇదే చెప్తుంది. ఏ సెక్షన్? 43B. ఒకవేళ నువ్వు పేమెంట్ ఇక్కడ చేస్తే, పేమెంట్ ఎక్కడ చేస్తే అంటే ఎక్కడంటే ఎక్కడ? ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ పే చేస్తే నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఇన్ 23-24 బట్ ఎలిజిబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్. పేమెంట్ ఎప్పుడు జరిగితే అప్పుడు రాసుకోవచ్చు. ఇదంతా చెప్పే సెక్షన్ ఏంటమ్మా? 43B. ఇందులో ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి? 6 ఎక్స్పెన్స్. ఈ 6 ఎక్స్పెన్సెస్కి ఈ రూల్ ఫాలో అవుతూ ఉండాల్సిందే. అర్థమైందా? వాడలుగా చెప్తున్నాను, ఎందుకంటే మనకు టైం సరిపోలేదు కాబట్టి సెక్షన్స్ వాడలుగా ఇది మైండ్లో పెట్టుకుని చదివితే అక్కడ అర్థమవుతుంది. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కవర్డ్ ఇన్ సెక్షన్ 43B? 6 ఎక్స్పెన్సెస్. ఆ ఎక్స్పెన్సెస్ లిస్ట్ కూడా చెప్తాను. ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అమ్మ. ఏంటది? ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఒకటి, బోనస్ కమిషన్ పేయబుల్ టు ఎంప్లాయీస్ ఒకటి, ఎంప్లాయీకి ఇచ్చే బోనస్ కమిషన్స్ అమ్మ. అలాగే థర్డ్ వన్ ఏంటంటే ఇంట్రెస్ట్ పేయబుల్ టు బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అమ్మ. ఏంటవి? ఇంట్రెస్ట్ పేయబుల్ టు బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నాలుగోది ఏంటంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ ఫండ్స్ అమ్మ. ఎవరి కాంట్రిబ్యూషన్? ఎంప్లాయర్. ఎంప్లాయీది కాదు, మళ్ళీ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ మాత్రమే. అలాగే లీవ్ శాలరీ అమ్మ. ఏంటది? లీవ్ శాలరీ. అలాగే ఇండియన్ రైల్వేస్కి పే చేయాల్సిన పేమెంట్స్. ఏంటవి? అమౌంట్స్ పేయబుల్ టు ఇండియన్ రైల్వేస్. ఆల్ దీస్ 6 expenses shall be allowed as deduction only if the payment was actually made. Otherwise, no deduction. అర్థమైందా? పేమెంట్ కూడా ఎప్పుడు చేయాలి? విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డేట్ లోపు చేయాలంట. చేయకపోతే నాట్ అలౌడ్ ఇన్ సేమ్ ప్రీవియస్ ఇయర్ బట్ అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్. ఈ ఇయర్కి రాదు, బట్ పే చేసిన ఇయర్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పుడు పే చేస్తే అప్పుడు క్లెయిమ్ చేయొచ్చు. అంటే ఎక్స్పెండిచర్ని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది. కరెంట్ ఇయర్లో రావాల్సిన ఎక్స్పెండిచర్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అయిపోతుంది. బట్ ఈ ప్రొవిజన్ ఎక్కడ ఉండదు? కంపెనీస్ యాక్ట్లో లేదు. ఈ 43B వాడు ఎప్పుడు
మెథడ్ని బట్టి క్లెయిమ్ చేస్తాడు ఎక్స్పెండిచర్ని. 43B అప్లై చేయడు, మనం అప్లై చేయాలి. అర్థమైందా? వాడు అక్రూవల్ బేసిస్ ఫాలో అవుతున్నాడు అనుకోండి, P&L అకౌంట్లో అక్రూవల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఏం రాయొచ్చు? పేమెంట్ చేయాలా, అవుట్ స్టాండింగ్ రాసుకోవచ్చా? అప్పుడు వాడు అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ టు బ్యాంక్ అని డెబిట్ చేశాడు. బికాజ్ వాడు ఫాలో అవుతుంది అక్రూవల్. వాడు ఫాలో అవుతున్న మెథడ్ ప్రకారం అది కరెక్టే. కానీ ఇక్కడ 43B ఏం చెప్తుంది? బ్యాంకులకి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్లు పే చేస్తేనే ఎక్స్పెండిచర్ ఇవ్వండి అని చెప్తుంది. ఏ సెక్షన్? 43B. ఇప్పుడు అది అవుట్ స్టాండింగ్ అని ఉంది, ఏం చేద్దాం? డిజలో చేసేయాలి. తీసేసి అది ఎప్పుడు పంపించాలి? పే చేసిన ఇయర్లో క్లెయిమ్ చేయాలి. ఇలా ఎన్నో ప్రొవిజన్స్ ఉన్నాయి PGBPలో, అది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకా ఫైనల్గా 40A సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది? అన్రీజనబుల్ పేమెంట్స్ మేడ్ టు రిలేటివ్స్ ఆర్ క్లోజ్ అసోసియేట్స్ డిజలౌ చేయండి. ఒకవేళ వాడు రిలేటివ్ డెఫినేషన్లో లేకపోతే ఎలౌ చేయండి, ఈవెన్ ఇఫ్ సచ్ పేమెంట్ కంటైన్స్ అన్రీజనబుల్ అమౌంట్. అన్రీజనబుల్ ఉన్నా ఎలౌ చేసేయచ్చు, వాడు ఎవరు కాకపోతే? రిలేటివ్ కాకపోతే. అర్థమైందా? రిలేటివ్ డెఫినేషన్ ఏంటి అక్కడ? స్పౌస్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లీనియల్ అసెండెంట్, లీనియల్ డిసెండెంట్. ఆ డెఫినేషన్ తెలియకుండా వెళ్ళిపోయాం అనుకోండి, ప్రాబ్లంలో ఎవరు రిలేటివ్ ఎవరు కాదని డౌట్ వస్తుంది. అప్పుడు అది అలౌడా డిజలౌడా అని డౌట్ వస్తుంది. ఇలా డౌట్స్ వచ్చినప్పుడే ఆ ప్రాబ్లం డ్రా తీస్తాం, అటుగాని ఇటుగాని వెళ్ళిపోతుంది. 40A సబ్సెక్షన్ 3 ఏం చెప్తుంది? 10,000 దాటి ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయినప్పుడు కంపల్సరీ పేమెంట్ ఎలా ఇవ్వద్దు? క్యాష్లో ఇవ్వద్దు, అకౌంట్ పే చెక్ ద్వారా కానీ, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రాన్ ఆన్లైన్లో చేయండి అన్నాడు. ఎందుకు అంటే ఇదంతా కూడా బ్లాక్ మనీ క్రియేషన్ కోసం తెచ్చిన సెక్షన్ అమ్మ ఇది. అంటే నీకు వాడికి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు బ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది. అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంచండి అని చెప్తున్నాడు. అర్థమైంది? ఎందుకంటే ఎక్కువగా బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ జరిగేవి క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్లో నాకు నీకే తెలుస్తుంది, ఇచ్చేవాడికి తీసుకున్నవాడికి. ఇంకెవరికి తెలియదు ఆ ట్రాన్సాక్షన్ జరిగినట్టు. మా ఇద్దరికే కాబట్టి మేమిద్దరం ఇంటెన్షనల్గా ట్రాన్సాక్షన్ బుక్స్లో లేకుండా హైడ్ చేయొచ్చు. అలా హైడ్ చేయటం వల్లే కదా బ్లాక్ మనీ క్రియేట్ అయ్యేది. కానీ అదే బ్యాంక్ పేమెంట్ అయితే నాకు తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, బ్యాంకుకి తెలుస్తుంది. ఎందుకంటే పేమెంట్ త్రూ బ్యాంకు ద్వారా వెళ్ళింది కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్లో అడ్రస్, నా అడ్రస్ ఉంటుంది, నీ అడ్రస్ ఉంటుంది, డేట్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది, అమౌంట్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది. అసలు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అందుకే రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ సంవత్సరం బ్యాంక్ స్టేట్మెంట్ ఫైల్ చేయమని అడుగుతారు. 1 year బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ అడిగితే 200-300 కడితే వాళ్ళు ఇస్తారు. దాన్ని అటాచ్ చేసి పంపించాలి. అందులో డిపాజిట్స్ ఉంటాయి, విత్డ్రాల్స్ ఉంటాయి, అన్ని డేట్తో సహా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఏ ట్రాన్సాక్షన్ని ఇంటెన్షనల్గా హైడ్ చేయటానికి కుదరదు. అందుకే ఈ బ్యాంక్ పేమెంట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అర్థమైందా? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని రెవల్యూషనరీగా డెవలప్ చేస్తుంది కారణమే అది. ఎందుకంటే బ్లాక్ మనీ క్రియేషన్ని తగ్గించడం కోసం డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ప్రతి పేమెంట్కి థర్డ్ పార్టీకి తెలిసే విధంగా, థర్డ్ పార్టీ నోటీస్కి వెళ్ళే విధంగా చేస్తుంది. అర్థమైందా? సో ఎనీవే, లాస్ట్లో పాయింట్ ఏంటంటే మీరు చిన్న చాప్టర్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేడు, అంత కాన్సన్ట్రేట్ లేక, మధ్యలో సరిగ్గా క్లాసెస్ అటెండ్ అవ్వక వదిలేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. నేనేం చెప్తానంటే ఒక 5-6 చాప్టర్స్ ఉన్నాయి, చిన్న చిన్న చాప్టర్స్. మీరు 1 day అలొకేట్ చేస్తే ఆ చాప్టర్స్ అన్ని రివిజన్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అందులో చాలా చాప్టర్లు ఇప్పుడు చెప్పుకున్నవి. ఆ చాప్టర్స్ని అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వండి. మీ క్వశ్చన్స్లో 30 నుంచి 35 మార్క్స్ ఆ చాప్టర్స్ నుంచే వస్తాయి. ఒక్క PGBP ఎంత ఉంటుందో అంత ఉంటాయి ఆ చాప్టర్స్ అన్నీ కలిపి. ఎక్సెప్ట్ TDS అనుకోండి, TDS కొంచెం పెద్ద చాప్టరే, అది తప్ప రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కూడా చాలా చిన్న చాప్టర్స్. అర్థమైందా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అంటే థియరీకి సెపరేట్గా ఏమీ కూడా థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం ప్రిపేర్ అవ్వద్దు. అర్థమైందా? మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ అంతా కూడా క్వశ్చన్సే ఉంటాయి, ప్రాబ్లమ్సే ఉంటాయమ్మా. ఒకే ఒక థియరీ క్వశ్చన్ వస్తుంది, అది కూడా ఫ్రమ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్. అది కూడా వాడు ప్రాక్టికల్గానే అడుగుతున్నాడు, నా ఇన్కమ్ ఇచ్చి నేను రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా అని అడుగుతున్నాడు. దాన్ని బట్టి మీరు ఆ చాప్టర్లో ఉన్న నాలెడ్జ్ని బట్టి చెప్పేయచ్చు. అర్థమైందా? సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్, క్లబ్బింగ్, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్, రిటర్న్ ఫైలింగ్, రెసిడెన్షియల్ స్టేటస్, ఈ చాప్టర్స్లో ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు.
అర్థమైందా? చాలా తక్కువ టైం ఉంది. ఎప్పుడు ఎంత టైం ఉంది? 45 డేస్ ఉంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. 2 ఫెస్టివల్స్ వస్తున్నాయి. పొరపాటును కూడా మీరు చూసుకోండి. బెటర్ మీరు ఇంటికి వెళ్ళకపోవటమే బెటర్. అర్థమైందా? ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం వస్తాయి. ఎగ్జామ్ ప్రతి సంవత్సరం రాకూడదు, చూసుకోండి. నువ్వు ఎగ్జామ్ కూడా ఫెస్టివల్స్ లాగా వచ్చినాయి అంటే బాగోదు. కాబట్టి వదిలేయండి ఈసారికి, నో ప్రాబ్లం. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు కొన్నాళ్ళ పాటు. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.